హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు భైరవనాథం అనే నవల విన్నారు కదండి. ఈరోజు విశ్వ చైతన్య అనే మరో సరికొత్త నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన. భవిష్యత్తు గురించి తెలిసిపోయే ఒక అమ్మాయి కదండి ఇది. దానివల్ల ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ నవల్లో మనం విందాం. ఎన్ఆర్ నంది గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మనసుతో కాలానికి సంఘర్షణ, అంతరంగంలో జన్మ జన్మల అన్వేషణ. 2600కి చెక్కు రాసి కౌంటర్లో ఇచ్చింది. కొన్న 26 పుస్తకాలు ప్యాక్ చేసి కుర్రాడి చేత బయటికి పంపించమని చెప్పి బయటకు వచ్చింది చైతన్య. 2600 26 నెంబర్ చూసి నవ్వుకుంది చైతన్య. తను పుట్టిన తేదీ 2 నెల జూన్. మళ్ళీ 26 కలిపితే 8. పుస్తకాల ధర అంకెలు కలిపితే 8. 26 పుస్తకాల అంకెలు కలిపిన 8. సంఖ్యాశాస్త్రంలో 8 శనికి చిహ్నమట. చిరునవ్వు నవ్వుకుంటూ బయటకొచ్చింది చైతన్య. బయట రోడ్డు మీద ఫియట్ కారు కనిపించింది. దాని నెంబరు 2600. ఉలిక్కి పడింది. యాంత్రికంగా ఫియట్ కారు దగ్గరకు వెళ్ళింది. ఏదో విచిత్రమైన ఆకర్షణ ఆ కారు నుంచి. ఆ కారు తనను పిలుస్తున్నట్టు అనిపించింది. కారులో ఎవరూ లేరు. చైతన్య కారు డోర్ మీద చేయి వేయబోయింది, తన ప్రయత్నం లేకుండానే. ప్రాణి గురించి మనిషి నిర్వచించే గుణాలు లేని ఆ యంత్ర వాహనం నుంచి ఏవో ప్రకంపనలు. ఎక్కడో ఎక్కడో ఎప్పుడో ఎప్పుడో ఎలానో ఏ విధంగానో ఏ రకంగానో తను చూసింది. కారుని కాదు, కారు డ్రైవర్ని కాదు, కారు ఓనర్ని కాదు, ఆ కారుకి సంబంధించిన దాన్ని దేన్నో చూసింది. తనలో ఏవేవో దృశ్యాలు, ప్రేరణల రూపంలో ఏవో ప్రకంపనలు. అవేంటి ఏంటి ఏంటా ప్రకంపనలు తెలియడం లేదు. అప్రయత్నంగానే డోర్ హ్యాండిల్ మీద చేయి వేసింది. మైల్డ్గా షాక్ కొట్టినట్టయింది. భావోద్వేగం హెచ్చైపోయింది. ఆమె తట్టుకోలేకపోతోంది, నిలదొక్కుకోలేకపోతోంది. మేడం. చైతన్య ఉలిక్కిపడి వెనక్కి చూసింది. పుస్తకాల ప్యాకెట్ మోసుకొచ్చిన కుర్రాడు. చైతన్య ఏవేవో ఆలోచనల్లో కొట్టుకుపోతోంది. కుర్రాన్ని చూసినా ఏమీ సమాధానం చెప్పలేదు. ఈ ప్యాకెట్ని కారులో పెట్టమంటారా? అంది చైతన్య పరధ్యానంగా. కుర్రాడు ప్యాకెట్ని కారులో పెట్టబోతుంటే షాపులోంచి వచ్చింది సమీర. అయ్యయ్యో, ఆ కారు మాది కాదయ్యా అనుకుంటూ. చైతన్య ఆ కారు వైపు, సమీర వైపు చూసింది. ఎవరిదే ఈ కారు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన కారులో ఎక్కడొచ్చామే మరి అన్నట్టు సమీర వైపు ప్రశ్నార్థకంగా చూసింది చైతన్య. ట్యాక్సీలో వచ్చామే. మీ నాన్నగారు ఒక కారులో కోర్టుకు వెళ్ళిపోయారు. మరో కారులో మీ పెద్దన్నయ్య షికార్లు కొట్టడానికి పోయాడు. మీ చిన్నన్నయ్య మరో కారులో. అయితే మనం వచ్చిన ట్యాక్సీ ఏది? డబ్బులిచ్చేసి వాణ్ణి పంపించేశాం కదే. ఉండు. మరో ట్యాక్సీ పిలవబోతూ ఉంటే చైతన్య ఆగమంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ పక్క హోటల్లో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ ఫియట్ ఎవరిదే? అంది చైతన్య ఆ 2600 ప్లేటున్న ఫియట్ కారుని చూపిస్తూ. ఎవరో కృష్ణ పరమాత్ముడిదే ఉంటుంది. అతనితో పాటు అర్జునులు కూడా ఆ కారులో వచ్చుంటే మన మీద కురుక్షేత్ర సంగ్రామం మొదలు పెడతాడు. రా పోదాం. చైతన్య కారు వైపు, సమీర వైపు మళ్ళీ పరీక్షగా పరిశీలనగా చూసింది. సమీర కారు వైపు, చైతన్య వైపు చిత్రంగా చూసి నవ్వేసింది. ఒసేవ్, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇలా రోడ్డు మీద నిలబడి కారు వైపు చేతబడి చేసేట్టు మరి 2 క్షణాలు చూస్తూ ఉన్నావా? ఈ రథచోదకుడొచ్చి నిన్ను నన్ను లాక్కుపోయి పోలీస్ స్టేషన్లో పారేస్తారు. అక్కడ నువ్వు జడ్జి గారు అమ్మాయమన్నా వదలరు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారి సుపుత్రికనన్నా రిలీజ్ చేయరు. రా పోదాం. పోలీస్ స్టేషన్ మాట చెవిన పడగానే చైతన్య చలించింది. పోలీస్ స్టేషన్, అరెస్ట్, కోర్ట్, శిక్ష అని గొణిగింది చైతన్య. ఏంటి అంటున్నావు? చైతన్య ఏటో చూస్తూ ఏవో ఏవో దృశ్యాలు అంది. దృశ్యాలా? పద పద, నీకెప్పుడు ఉండే తెగులేగా, రా. అది కాదు సమీరా. డోంట్ బి సిల్లీ, రా అని సమీర ఆమె చేయి పట్టుకుని లాగబోయింది. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు అక్కడికొచ్చాడు. చైతన్యను ఆమె చేయి పట్టుకుని లాగుతున్న సమీరను చూశాడు. సమీర ఉలిక్కిపడి చైతన్య చెయ్యి విడిచిపెట్టింది. యువకుడు చైతన్య వైపు చూశాడు. చైతన్య అతని వైపే చూస్తూ ఉండిపోయింది. ఇద్దరినీ చూస్తూ ఉండిపోయింది సమీర. ఎక్స్క్యూజ్ మీ అన్నాడా యువకుడు ఓ కడుగు ముందుకు వేసి. చైతన్యలో చలనం లేదు. సమీర ఆమె చేయి పట్టుకుని పక్కకు లాగి, ఎస్ ప్లీజ్, వాట్ డూ యూ వాంట్ అంది. యువకుడు తడుముకోకుండా అడిగేశాడు. డ్రాప్ చేయమంటారా మేడం?
సమీర ఉలికి పడింది. ఈతగాడి బోడి ఫియట్ కారు దగ్గర నిలబడ్డామని లిఫ్ట్ అడుగుతున్నామనుకున్నాడా? మనుషుల్ని చూసైనా హోదాల్ని గుర్తించలేని మూడుడా ఇతను? యువకుడు మరీ సంస్కారం ఉట్టిపడేటట్టు మళ్ళీ అడిగాడు. చెప్పండి మేడం, ఎక్కడ డ్రాప్ చేయమంటారు? సమీర తొట్రుపడి కోపాన్ని ఆపుకోలేక వలకాట్లో అనేసింది. మీకు అభ్యంతరం లేకపోతే రండి, అక్కడే డ్రాప్ చేస్తాను. ఏంటి? మీ మీరు వలకాట్లో డ్రాప్ చేస్తారా? అక్కడేగా మీరు డ్రాప్ చేయమంది. సమీర సీరియస్ అయింది. మీకు వలకాటికి దారి తెలుసా? మీరు చెప్తారుగా. సమీర విస్తుపోతూ కనీసం చిరునవ్వైనా నవ్వకుండా విట్టేశాడంటే ఈడో పెట్రోల్ రాయుడు అయి ఉంటాడు అనుకుంది. నో థ్యాంక్స్, మేం ట్యాక్సీలో వెళతాంలేండి. తీరా వల్లకట్లకు వచ్చాక మీ వాళ్ళెవరైనా కనిపిస్తే మీరు వాళ్లతో బాతకాని విసుం కూర్చుంటే మేమేం కావాలి అని చైతన్య చేయి పట్టుకుని దూరంగా లాక్కుపోయింది సమీర. యువకుడు భుజాలెగరేసి కారు డోర్ తెరిచి కూర్చున్నాడు. కూర్చున్నాక ఒక్కసారి వెనక్కి చూశాడు. చైతన్య కూడా అదే క్షణంలో ఆగి వెనక్కి చూసింది. ఏంటే ఆ దిక్కులు చూడ్డాం, రా. యువకుడు ఉలిక్కి పడ్డాడు. చైతన్య పేరు ఎక్కడో విన్నట్టే ఉందతనికి. అతనొక నిట్టూర్పు విడిచాడు. కారుని స్టార్ట్ చేయబోయాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇగ్నైట్ కావడం లేదు. ఆ కారు స్టార్ట్ కాదు అంది చైతన్య గొణుగుతూ. అదేం, కారు తాళాలు తెచ్చేసావా? లేదు. మరి? ఏమో, నాకలా అనిపిస్తోంది. నీ ప్రికాగ్నిషన్ తగలనట్టే ఉంది, రా పోదాం. క్షణం ఆగలేవు. ఎందుకే? కొంపదీసి ఆ అపరం మన్మధుణ్ణి గాని. చైతన్య వినిపించుకోలేదు. కారు స్టార్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న ఆ యువకుడి వైపే చూస్తోంది. అదేం చూపే? చైతన్యం మాట్లాడలేదు. కాస్త దూరంగా నిలబడి తమ వైపే చూస్తున్న టాక్సీ డ్రైవర్ని చప్పట్లు కొట్టి పిలిచింది సమీర. టాక్సీ డ్రైవర్ కుర్రాళ్లానే ఉన్నా తలంతా నెరిసిపోయింది. మనిషి విచిత్రంగానే ఉన్నాడు. సమీర పుస్తకాలు మోస్తోన్న కుర్రాన్ని పిలిచి, ఆ బరువుని ఆ వాహనంలో కుదయవయ్యా, ఎంతసేపని ఆ గోవర్ధన పర్వతాన్ని మోస్తూ నిలబడతావు అంది. గిరిధరుడు పుస్తకాల ప్యాకెట్ని ట్యాక్సీలో పెట్టాడు. వాడికి 10 రూపాయలు బక్షిసిచ్చి పంపించేసింది సమీర. చైతన్య ఇంకా అక్కడి నుంచి కదిలి రావడం లేదు. రావే చిట్టి తల్లి, నీకేమొచ్చిందని రోడ్డు మీద అలా నిలబడిపోయావు? చైతన్య ఎక్కడో ఉంది. సమీర ఆమెను కదిపింది. చైతన్య ఉలిక్కిపడింది. ఏమైంది, అలా బెలం కొట్టిన రాయిలా ఉండిపోయావు? చైతన్య నిట్టూర్పు విడిచింది. నాకేం కాలేదే, ఆ కారులో ఉన్నాయనకే కాబోతోంది. ఆ కారులో ఉన్నాయన పెట్రోల్ రాయుడుగా, ఏంటి కాబోతోంది? అదే సరిగ్గా తెలియడం లేదు అంది చైతన్య మెల్లగా. టాక్సీ డ్రైవర్ ఫియట్ కారు వైపు యువకుడి వైపు చూస్తున్నాడు. ఒక్కోసారి వెనక్కి పక్కలకి బెదురు చూపులు చూస్తున్నాడు. యువకుడు కారు దిగాడు. అటు ఇటు చూశాడు. ఆపద్బాంధవుళ్లాంటి వాడెవడన్నా వచ్చి సహాయం చేస్తాడేమోనని. కాని రోడ్డు మీద పోతున్న వాళ్లంతా టాక్సీ దగ్గర నిలబడున్న లావణ్య రాసుల్ని చూస్తూ ఎదురుగా వస్తున్న వాళ్లను గుద్దుకుని పడిపోతున్నారే తప్ప ఆ యువకుణ్ణి గాని అతని కదలని కారుని గాని చూడడం లేదు. ఆ కారు కొత్తదే, బ్యాటరీ కొత్తది, ట్యాంక్ నిండా పెట్రోలు, టైర్ల నిండా గాలి ఉన్నాయి. యువకుడు కారును ఒకసారి పరిశీలనగా చూసి టాక్సీ వైపుకి రాబోయాడు. టాక్సీ డ్రైవర్ ఎందుకో టోపీతో ముఖం మూసుకున్నాడు. సమీర చప్పున చైతన్య పక్కకొచ్చింది. ఏంటే ఇలా టాక్సీని నిలబెట్టేసి రోడ్డు మీద చూపులు, రా టాక్సీ ఎక్కు. యువకుడు సమీర మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అతనలా అక్కడే ఆగిపోవడం టాక్సీ డ్రైవర్ క్రీగంట చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక పోలీస్ జీప్ వచ్చి యువకుడి పక్కనే ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ దిగి యువకుడి దగ్గరకు వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఇన్స్పెక్టర్ యువకుడి దగ్గరకు వస్తూ. యువకుడు ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. మీ పేరు? ఇన్స్పెక్టర్ యువకుడిని సవినయంగా అడిగాడు. విశ్వనాథ్ అన్నాడు ఆ యువకుడు ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ. ఇంటి పేరు? వెన్నకోట. మీ నాన్నగారి పేరు? ఎందుకు అడుగుతున్నారు? నేను కారుని సరైన స్థలంలోనే పార్క్ చేశానే. టాక్సీ డ్రైవర్ క్రీగంట చూస్తున్నాడు. జరుగుతున్నదేమిటో అర్థం కాక సమీర అలానే నోరావులించి ఉండిపోయింది. అది కాదు మిస్టర్ విశ్వనాథ్, మీతో మాట్లాడాలి ఇన్స్పెక్టర్ అన్నాడు. ఏంటి? త్వరలోనే చెప్తాం. మీ నాన్నగారి పేరు? వేమరాజు. విన్నకోట వేమరాజు గారు. ఉద్యోగం? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్. విశ్వనాథ్ మాట పూర్తి కాకుండానే థ్యాంక్ యూ, మీరు మాతో రండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. సమీర ఉలికి పడింది. పోలీస్ స్టేషన్ మాట విని చైతన్య దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది. విశ్వనాథ్ ఇన్స్పెక్టర్ వైపు విచిత్రంగా చూశాడు. టాక్సీ డ్రైవర్ చిరునవ్వు నవ్వుకున్నాడు. పోలీస్ స్టేషన్కి నేనెందుకు రావాలి ఇన్స్పెక్టర్?
ఇన్స్పెక్టర్ అరెస్టు వారెంట్ కాగితం తీసి చూపించాడు. విశ్వనాథ్ గతుక్కుమన్నాడు. తల తిరిగింది. ఏవేవో స్మృతులు స్పష్టాస్పష్టంగా గుర్తుకొచ్చి మాయమైపోతున్నాయి. ఏదో జరిగింది, ఎప్పుడో జరిగింది. ఏంటి? ఏం జరిగింది? ఎప్పుడు? ఎప్పుడు? తెలియడం లేదు. అసలేం జరగలేదు. అవును, ఏమీ జరగలేదు. కాదు, జరిగింది, జరిగిపోయింది. ఏంటి? ఏం జరిగింది? రండి. విశ్వనాథ్ ఉలిక్కిపడి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. మీతో రావడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ముందు మా బంగ్లాకి వెళ్ళాలి. వీల్లేదండి. పోనీ చీఫ్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తారా? నో మిస్టర్ విశ్వనాథ్, నడవండి. విశ్వనాథ్కి కోపమైతే వచ్చింది గాని ఇప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఎదురుగా ఉన్నది మామూలు మనిషి కాదు. చేతిలో అరెస్టు వారెంట్ ఉంది. చీఫ్ మినిస్టర్నైనా అరెస్టు చేయగలిగే ఆయుధం ఉంది అతని చేతిలో. విశ్వనాథ్ వెనక్కి చూశాడు. నా కారు అంటూ ఉంటే మా వాళ్ళు తీసుకొస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్. విశ్వనాథ్ నిట్టూర్పు విడిచాడు. అటు చూశాడు. చైతన్య అతని వైపే చూస్తోంది. విశ్వనాథ్ జీప్ ఎక్కాడు. జీప్ కదిలింది. సమీర వణికిపోతోంది. చైతన్య చేతిని గట్టిగా పట్టుకుంది. చైతన్య, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అంది పొడిగా. చైతన్య సమాధానం చెప్పలేదు. నిట్టూర్పు మాత్రం విడిచి పద అని టాక్సీకి కూర్చుంది. టాక్సీ డ్రైవర్ చిరునవ్వు నవ్వుతున్నాడు. ముందు మా ఇంటికి వెళదామే సమీరా అంది చైతన్య. అదేంటే ముందు మా ఇంటికి వెళదామన్నావు? వద్దు, ఇంటికి వెళ్ళింది నాన్నగారితో మాట్లాడాలి. మీ నాన్నగారు ఇప్పుడు కోర్టులో ఉంటారు కదే అంది సమీర. లేరు. లేకపోవడం ఏమిటే? ఆయన కోర్టుకు వెళ్ళాకనే కదా మనం ఇలా వచ్చాం. అవును, కానీ ఆయన ఇంటికి వచ్చేశారు. నీకెలా తెలుసు? అలా అనిపించింది. అనిపించడం ఏమిటే? ఇవాళ ఆయన ముఖ్యమైన కేసు విచారించాలిగా. తెలుసు. టాక్సీ కదిలింది. కొంత దూరం వెళ్ళాక సమీర్ అడిగింది, అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటావు? స్మగ్లరా? కాదన్నట్టు చైతన్య తల అడ్డంగా ఊపింది. మరి? సరిగ్గా తెలియడం లేదు. బహుశా హత్య లాంటిది జరుగుండొచ్చు. సమీర గతుక్కుమంది. అంటే అతనే హత్య చేసి ఉంటాడా? తెలీదు. అతన్ని చూసినప్పుడు అతని చుట్టూ ఎర్రటి రంగులాంటిది లిప్తలో కనిపించి మాయమైంది. అందువల్ల అతనికి ఎప్పుడో ఎక్కడో ఎలానో జరిగిన హత్యకో బలవన్ మరణానికో సంబంధం ఉండుండాలి. లేదు, నా ఊహ తప్పు కూడా కావచ్చు. డ్రైవర్ స్పీడ్ని బాగా తగ్గించి వెనక్కి తిరిగి చైతన్య వైపు చూశాడు. అయినా మీకు తెలుసా అండి అని అడిగాడు. చైతన్య టాక్సీ డ్రైవర్ వైపు చూసిందప్పుడు. అతను ఏదోగా అనిపిస్తున్నాడు. ఇతను మంచివాడు కాదు అన్న భావం చైతన్యకు క్షణంలో కలిగింది. విశ్వనాథ్ గారు మీకు తెలుసా అండి అన్నాడు టాక్సీ డ్రైవర్ మళ్ళీ. తెలీదు అంది చైతన్య అప్రయత్నంగానే. డ్రైవర్ మళ్ళీ టాక్సీ స్పీడు హెచ్చించాడు. ఏమీ చైతన్య, ఆ విశ్వనాథ్ అనే ఆయనకు ఏదో హత్యకు సంబంధం లాంటిది ఉండుండాలి అన్నావు కదా. నువ్వు గాని కొంపదీసి అక్కడ ఉన్నావేంటి? చైతన్య మెల్లగా తల అడ్డంగా తిప్పింది. లేకపోతే నీకెలా తెలిసింది? ఆ స్థలం దగ్గరుంటేనన్నా తెలిసేది. కాలంలో కాలం దగ్గరగా ఉండుంటాను. నీకు నిజంగా పిచ్చెక్కిందే. కాలంలో కాలం దగ్గర ఉండడం ఏంటే? స్థలం కాలం రెండూ ఒకటే కాబట్టి. స్థలం కాలం ఏంటి నువ్వు అనేది? రెండూ ఒకటి ఎలా అవుతాయి? మీ ఇంటి నుంచి మా ఇంటికి నడిచొస్తే ఎంత దూరం? ఒక 3 నిమిషాల నడక. ఏంటన్నా? 3 మినిట్స్ వాక్. 3 నిమిషాల నడక. నేను దూరం అడిగితే 3 నిమిషాల నడక అని చెప్తామేం? నడిచొస్తే అంతేగా. అంటే దూరం అంటే కాలం అనేగా నీ ఉద్దేశం? సమీర అర్థం కాక తలగొక్కుంది. ఏంటో నీ గొడవ. ఇంతకీ ఈ విశ్వనాథుడు హత్య చేశాడంటావా లేదా? లేదనిపిస్తోంది. కానీ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. ఒకవేళ అతను హత్య చేయలేదనుకో, చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఉంటే అతన్ని ఉరితీస్తారా? ఏమో. ఒకవేళ తీసేస్తే? విశ్వరచన తలకిందులవుతుంది. ఎలాగేవ్ అంది సమీర కుతూహలంగా. చైతన్య క్షణం కళ్ళు మూసుకుంది. సమీర ఆమెను కదిపింది. విశ్వరచన ఎలా తలకిందులవుతుందే? చైతన్య ఎక్కడో చూస్తూ మెల్లగా అంది. అతనికింకా పెళ్లి కాలేదనిపిస్తోంది నాకు. అతనికి ఎలాంటి శిక్ష పడకపోతే అతనికి పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఇలా చైన్ రియాక్షన్ జరగాలి. విశ్వంలో యాక్షన్ రియాక్షన్ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. ఒకవేళ ఆ విశ్వనాథ్కి ఉరిశిక్ష పడి ఉరి తీసేశారనుకో, అప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిన భార్య ఏమవుతుంది? వాళ్ళిద్దరికీ పుట్టబోయే పిల్లలు ఎలా ఈ భూమి మీదకి వస్తారు? రాలేరు కదా. అప్పుడు వాళ్ళ గతి ఏమవుతుంది? ఈ చైన్ అక్కడితో తెగిపోతే విశ్వరచన తలకిందులవుతుందిగా. ఇంతకీ అతనికి ఉరిశిక్ష పడుతుందా లేదా? చైతన్య సమాధానం చెప్పలేదు. ఎందుకో ఉలిక్కి పడింది.
డ్రైవర్ టాక్సీ ఆపు అని అరిచింది చైతన్య. అదేంటే మిల్లింకా పర్లాంగు దూరం ఉంది. చైతన్య సమీర మాట వినిపించుకోలేదు. డ్రైవర్ ఆపు అని గట్టిగా అరిచింది. డ్రైవర్ టాక్సీ ఆపాడు. చైతన్య టాక్సీ దిగింది. సమీరను కూడా దిగమంది. సమీర చేసేది లేక పుస్తకాల మూట పట్టుకుని దిగింది. మీటర్ చూసి చైతన్య డ్రైవర్కి డబ్బులిచ్చింది. డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేశాడు. అలా ఎందుకయ్యా, టాక్సీ వెనక్కి తిప్పి వెళ్ళకూడదు అంది చైతన్య. డ్రైవర్ చైతన్య వైపు అదోలా చూశాడు. హాస్పిటల్కి వెళ్ళాలండి, మా అమ్మకు ఒంట్లో బాగలేదు అన్నాడు. చైతన్య నిట్టూర్పు విడిచింది. డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేసి ముందుకే వెళ్ళిపోయాడు. ఫర్లాంగు దూరంలో చైతన్య బంగ్లా ఉంది. ఆ బంగ్లా పక్క నుంచే రోడ్డు ఎడంవైపు తిరుగుతోంది. సమీర దూరంగా కనిపిస్తోన్న చైతన్య బంగ్లా వైపు చూసింది. బంగ్లా 2వ అంతస్తులో చైతన్య తండ్రి జగన్నాథరావు గారు సమీరకు కనిపించారు. సమీర ఆశ్చర్యపోతూ చైతన్య వైపు చూసింది. చైతన్య, మీ నాన్నగారు. చైతన్య మాట్లాడలేదు. పుస్తకాల ప్యాకెట్ పట్టుకుని సమీర ఉసూరుమంటూ రోడ్డు మీద నడుస్తోంది. ఇంటికి ఫర్లాంగు దూరంలో టాక్సీని ఆపించడం ఎందుకు, ఈ గణిత బరువుని తన చేత మోయించడం ఎందుకు అని చైతన్యను తిట్టుకుంటూ వస్తోంది. చైతన్య తండ్రి జగన్నాథరావు గారు పొరుగు పొరుగున వాళ్ళకెదురుగా వచ్చారు. ఆయనంత భారీ శరీరాన్ని మోసుకుంటూ అంత కంగారుగా ఎందుకొచ్చారో సమీరకు అర్థం కాలేదు. ఇదేంటి బాబాయ్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఆయన రోడ్డు మీదే ఏడ్చినంత పనిచేశారు. ఏమైంది బాబాయ్ అంది సమీర భయంగా. ఎంత గండం తప్పిందమ్మా మీకు? బంగ్లాకి దూరంగా మీరు టాక్సీ నుంచి దిగిపోయారా? ఆ టాక్సీ మన బంగ్లా పక్క టర్న్ తిరుగుతూ ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసి ముక్కలైపోయింది. హా? సమీర నోరు ఆవలించి అలానే ఉండిపోయింది. తేరుకున్నాక కళ్ళు తిప్పి చైతన్య వైపు చూసింది. చైతన్య, నీకు నీకు ఇలా టాక్సీకి యాక్సిడెంట్ జరుగుతుందని ముందుగానే తెలిసిందటే? లేదు. మరి బంగ్లాకి దూరంగా ఆపించి దిగిపోయావు? దిగిపోవాలనిపించింది. ఆ డ్రైవర్ని కూడా వెనక్కి వెళ్ళమన్నాను. కానీ నువ్వు మరింత బలవంతం చేస్తే అతను వెనక్కి వెళ్ళిపోయేవాడేమో అంది సమీర. వెళ్ళడు. ఏం? చైతన్య మాట్లాడలేదు. అతని చావు అలా రాసిపెట్టుందంటావా? నాకు తెలీదు, కానీ ఈ టాక్సీ డ్రైవర్కి ఆ విశ్వనాథ్కి మధ్య ఏదో ఉండుండాలి. ఏంటది? తెలీదు, ప్రస్తుతం అంతే. నడు. జగన్నాథరావు గారికి వాళ్ల సంభాషణలేమిటో తలా తోక అర్థం కాలేదు. అడగాలనుకునేసరికి చైతన్య సమీర బంగ్లా వైపు వెళ్ళిపోతున్నారు. చైతన్య, సమీర, జగన్నాథరావు గారు బంగ్లా లోపలికి వెళ్లారు. జగన్నాథరావు గారు సోఫాలో కూలపడ్డారు. సమీర ఆయన పక్కకొచ్చింది. మీరు కోర్టుకు వెళ్ళలేదా బాబాయ్? ఆయన ముఖం నిగారించింది. నోటమ్మట మాటలు పొడి పొడిగా వస్తున్నాయి. వెళ్ళానమ్మా, కానీ ఎందుకు అక్కడ ఉండలేకపోయాను. పోనీ నాకు ఒంట్లో బాగలేదా అంటే అది కాదు. ఇంటికొచ్చేయాలని ఎందుకో తాతహ, ఎందుకో తెలీదు. వెంటనే కారు తీసుకుని వచ్చేశాను. చైతన్య నిట్టూర్పు విడిచి సోఫాలో కూర్చుంది. చూసారమ్మా, మీకు ఆ యాక్సిడెంట్ ఎంత త్రుట్లో తప్పిపోయిందో. ఆ టాక్సీలో తిన్నగా మన బంగ్లా దగ్గరికి వచ్చుంటే లారీని ఢీకొని మీ ఇద్దరు. జగన్నాథరావు గారు వాక్యాన్ని పూర్తి చేయలేకపోయారు. లారీ టాక్సీ గుద్దుకోవడం మీరు స్పష్టంగా చూశారు కదా నాన్న అంది చైతన్య. చూడవేంటమ్మా, నేనే ఆ యాక్సిడెంట్లో ఇరుక్కుపోయాను అనిపించింది. చైతన్య సమీర వైపు చూసింది. చూసావే సమీర, అదే రోడ్డు మీద నడుస్తున్న మనకు అక్కడ రోడ్డు వంకర తిరిగి ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ కనిపించలేదు. నాన్న మేడ మీద ఉండడం వల్ల మనల్ని చూశారు. ఆ కారుకి యాక్సిడెంట్ జరగడం స్పష్టంగా చూశారు. అవును, ఆయన ఎత్తున పైనుంచి చూస్తున్నారు కాబట్టి. కానీ అదే రోడ్డు మీదనున్న మనకి కనిపించలేదేం? ఎందుకు కనిపిస్తుంది? ప్రహరీ గోడ అడ్డుగా ఉందిగా. నాన్న దృష్టిలో కూడా ప్రహరీ గోడ ఉంది, కానీ మనల్ని ఆయన చూశారు. యాక్సిడెంట్ని చూశారు. మనకి కూడా ఆ యాక్సిడెంట్ అంత స్పష్టంగాను కనిపించాలంటే మనం ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. అదే క్షణంలో మనం అంత ఎత్తుకి వెళ్ళలేం కాబట్టి మనోదృష్టి బాగా ఎత్తుకు పెరగాలి. అదెలా సాధ్యమవుతుందే? నాకు తెలీదే, కానీ ఏ శక్తి వల్ల నాకు ఎలివేషన్ కలుగుతోంది. ఎందుకు, ఎలా ఆ విధంగా నాకే జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని క్షణమాగంది. బహుశా ఈ మన భౌతిక సూత్రాలకు అందని మరో అతీంద్రియ శక్తి మనిషికి గాని ఉందేమో తెలియడం లేదు. క్షణం నిశ్శబ్దం. జగన్నాథరావు గారికి కూతురు మాటలు సరిగ్గా అర్థం కావు. ఇంకా ఆయన టాక్సీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నట్టు లేదు. చైతన్య నిట్టూర్పు విడిచి లేచింది. ఆమె మొహం కూడా నిగారించుంది. చైతన్య, ఏంటమ్మా అలా ఉన్నావు? అసలు ఏం జరిగింది అని అడిగారు జగన్నాథం గారు. నాకేమన్నా అయిందని మీరెందుకు అనుకుంటున్నారా నాన్న? ఏమో, నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తోంది.
అసలు నాకు కోర్టులోనే ఎందుకో నీ మీదకి ధ్యాస పోయింది అంతే. నేను ముఖ్యమైన కేసుని వదిలొచ్చేశారు. ఏం? అది కాదమ్మా అంటూ ఆయన ఏదో చెప్పబోతూ ఉంటే చైతన్య చిరునవ్వు నవ్వింది. అది ఒకందుకు మంచిదేలేండి. మీరా కేసుని వదిలొచ్చేయడం వల్ల మీరు విచారిస్తున్న ముద్దాయి నిర్దోషిని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అదెలా? రేపైనా కేసును నేనే విచారించాలిగా. మీరు విచారించరు. మీ బదులు మరో జడ్జి గారు ఆ కేసును చూస్తారు. చూడరు. చూసేందుకు వీల్లేదు. జగన్నాథం గారు దాదాపు అరిచేశారు. ఇప్పుడు మనం ఇక్కడ వాదించుకోవడం దేనికి? మీరు మరో ముఖ్యమైన కేసును చూస్తారు. ఆయనకంటే నీకు బాగా తెలుసేంటి అని సమీర మధ్యలో కలిగించుకుంది. ఎవరికి తెలుసు ఎవరికి తెలీదు అనేది మనం అనుకునే నిర్ణయాలు. ఈ పరిపాలనా విధానాలు, ఈ న్యాయ విచారణలు మనుషులు తయారు చేసుకున్నవి. ఆఫ్టర్ ఆల్ ఇంత పెద్ద విశాల విశ్వంలో మన సూర్యుడెంత, మన భూగ్రహం ఉనికి ఎంత, అందుమీద తిరిగే మనిషి ఎంతటివాడు, జరిగింది, జరుగుతోంది, జరగబోయేది, జరగాల్సింది అన్నిటినీ విశ్వశక్తుల సూత్రాలు ఎప్పుడో ఖచ్చితంగా రూపొందించేసి ఉంటాయి. ఆ రచన ప్రకారమే జరగాలి. ఆ సూత్రాలకి లోబడే సంఘటనలన్నీ జరగాలి. వాటిని మార్చడం తిరిగి ఆ విశ్వశక్తికే అసాధ్యం. విశ్వశక్తి అంటే దేవుడనా నీ భావం? అంది సమీర. కాదు, అదేంటో తెలియకే మనిషే ఆ విశ్వసూత్రాలకి దేవుడు అనే పేరు తగిలించాడు. జగన్నాథం గారు సమీర ముఖాముఖాలు చూసుకున్నారు. చైతని ఎప్పుడూ ఇలాగే ఏవేవో మాట్లాడుతుంది. అది వితండ వాదన అంటే కాదు. ఆమె మాటల్ని అవగాహన చేసుకునే శక్తి తనకు లేదేమో అనుకుంటారు జగన్నాథరావు గారు. ఆమెను వెక్కిరించాలని, ఆట పట్టించాలని సమీర కనిపిస్తోంది. కాని ఆమె మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే వింత తేజస్సుకి భయపడి నోరు మూసుకుంటుంది. ఫోన్ మోగింది. చైతన్య ఫోన్ దగ్గరే ఉన్న రిసీవర్ ఎత్తలేదు. తండ్రి వైపు చూసి, మీకోయ్ నాన్నగారు అంది. జగన్నాథం కూతురు వైపు చూస్తూనే రిసీవర్ అందుకుని హలో అన్నారు. సమీర చైతన్య దగ్గరకొచ్చింది. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో చెప్పగలవే? చైతన్య మాట్లాడలేదు. ఆమెకు చొప్పున 2600 నెంబరు ప్లేటు తాలూకా ఫియట్ కారు క్షణంలో కనిపించి అదృశ్యమైపోయింది. హలో, జగన్నాథరావు హియర్ అన్నాడు చైతన్య తండ్రి. గుడ్ మార్నింగ్, నేను చీఫ్ సెక్రటరీ వేమరాజుని. అవతల నుంచి కంఠం. గుడ్ మార్నింగ్, ఏంటి విశేషం? తన కొడుకు విశ్వనాథ్ని అన్యాయంగా అరెస్టు చేశారని అవతల నుంచి ఆయన ఏడుస్తూ చెప్తున్నారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆ మధ్య మినిస్టర్ గారు అమ్మాయి శోభ ఒక యాక్సిడెంట్లో చనిపోయిందిగా. అవును, ఆ యాక్సిడెంట్ చేసింది మా అబ్బాయి అంటున్నారు. ఐసి, మరి ఆ అమ్మాయికి మీ అబ్బాయికి ఏవైనా సంబంధం ఉందంటారా? లేదు. మీరంటున్నారా? మా అబ్బాయి అంటున్నాడు. కానీ పోలీసులు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి ఎవరో అయితే దాన్ని ఎలాగోలా తప్పించొచ్చు. కానీ ఆమె మినిస్టర్ గారు అమ్మాయి. అయినా అంత పెద్దవారు అమ్మాయిని వీడు చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఆ అమ్మాయికి మీ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదంటారా? నాకు తెలిసినంతవరకు లేదు. నిజం తెలుసుకున్నారా? తెలుసుకున్నాకే మీకు చెప్తున్నాను. ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? మా వాడిని అడిగాను. వాడు నాకొక్కడే కొడుకండి. చీఫ్ సెక్రటరీ గారు ఫోన్లోనే ఏడ్చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఆ మంత్రి గారికి ఒక్కరితే కూతురండి. మరి ఎంతకీ మీరు మీ అబ్బాయిని కాక మరెవరినైనా గట్టిగా అడిగి చూసారా? వాడి ఫ్రెండ్స్ నందరినీ వాకప్ చేశానండి. ఫ్రెండ్స్ కాదు, పైవాళ్ళని. పైవాళ్ళంటే ఎవరిని అడగగలను? అడిగిన వాళ్ళు రకరకాల వెర్షన్స్ చెప్పొచ్చు. అప్పుడది మరింత కాంప్లికేటెడ్ కేసు అవుతుంది. మీ అబ్బాయి ఆ శోభ చాలాసార్లు సినిమాలకి షికార్లకి వెళ్లారని తెలిసింది. జగన్నాథరావు గారి మాటల్ని ఆయన సగంలోనే అడ్డారు. అది ఎవరో కల్పించుంటారు. మీ అబ్బాయి కావాలనే తన కారుతో ఆమెను డాష్ ఇచ్చాడని ఎవరో ఆకాశరామన్న పోలీసులకు ఫోన్ చేశాడని తెలిసింది. నిజం ఆలోచిస్తే మీకెవరికీ తెలియని విషయాలు ఆ శోభకి మీ అబ్బాయికి మధ్య చాలా జరిగున్నాయేమో. జస్ట్ నా అనుమానమే సుమండి. కానీ మధ్యలో ఈ ఆకాశరామన్ ఎవరో ఏంటో కూపీలాగితే అసలు విషయం బయటపడచ్చుగా. ఇది ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. కానీ ఇందులో ఏదో గూడు పుట్టాని ఉందనిపిస్తోందండి. మీకు ఆ మంత్రి గారికి ఏమన్నా భేదాభిప్రాయాలున్నాయా? పాలసీ మ్యాటర్స్లో ఐ మీన్. నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. నేనంటే ఆయనకు గౌరవం ఉంది, అభిమానం కూడా. నేను ఆయన చాలా కాలంగా స్నేహితులం కూడా. కావచ్చండి, కానీ ఇది మర్డర్ కేసు. అవతల నుంచి క్షణం మాటలు లేవు. చూడండి వేమరాజు గారు, నేను న్యాయ శాఖాధికారిని. లాని ఇంటర్ప్రింట్ చేయడం నా వృత్తి ధర్మం. మీ అబ్బాయి కేసులో ఏమాత్రం న్యాయం కనిపించినా అతన్ని న్యాయశాస్త్రమే రక్షిస్తుంది. మధ్యలో నేను మాత్రం కేవలం నిమిత్త మాత్రుణ్ణి ఉండనా మరి? థ్యాంక్ యూ.
అవతల వేమరాజు గారు ఫోన్ పెట్టేశారు. జగన్నాథం గారు సాలోచనగా రిసీవర్ని హుక్కు మీద పెట్టారు. చైతన్య కళ్ళు మూసుకుని ఎక్కడో ఉంది. జగన్నాథం గారు ఎవరి వైపు చూడలేదు. చేతులు వెనక్కి కట్టుకుని మెల్లగా మేడమెట్లెక్కుతున్నారు. చైతన్య కళ్ళు విప్పింది. తండ్రిని పిలిచి సోఫాలోంచి లేచింది. జగన్నాథం గారికి కూతురు పిలుపు వినిపించలేదు. ఈ వేమరాజు గారు జగన్నాథం గారు బాగా పరిచయస్తులే. పైపెచ్చు కొంత మిత్రత్వం కూడా ఉంది. విదేశీ ముందు దొరికినప్పుడు ప్రాణ స్నేహితులు, దొరకని రోజుల్లో క్లబ్లో పేకాట ఫ్రెండ్సు. నాన్నా, జగన్నాథం గారు ఉలికి పడ్డారు. ఆగి కూతురు వైపు చూశారు. చైతన్య మెట్లకి ఆయన దగ్గరకు వెళ్ళింది. కేసు రుజువైతే చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయికి ఏ శిక్ష వేస్తారు? ఆయన ఉలిక్కిపడి చైతన్య వైపు చూశారు. చైతన్య మళ్ళీ అదే ప్రశ్న వేసింది. రుజువైనప్పుడు కదా అన్నాడాయన. రుజువైతే మాట? అవనివ్వను అనేశాడాయన యథాలాపంగా. అవనివ్వకపోవడం మీ చేతుల్లో లేదు. మీరు బాధ్యత గల హోదాలో ఉన్నారని కాదు, కానీ మీకు ఆ శక్తి లేదు ఆ కేసు రుజువు కాకుండా చేయడానికి. ఆయనకు పౌరుషం ముంచుకొచ్చింది. చేయగలను. నా పదవికి రాజీనామా ఇచ్చైనా సరే అతని తరపున వాదిస్తాను. అంత పని జరగదులేండి. అయినా ఆ కేసు రుజువు కావడం కాకపోవడం మీ చేతుల్లో లేదండి. ఉంది ఉంది అని అరిచేశాడు జగన్నాథం గారు. క్షణం తర్వాత కుదుట పడ్డారు. కూతుర్ని దగ్గరకు తీసుకుని తలనిమిరారు. ఇలాంటివి ఎన్నో కేసులు తారుమారైపోయాయమ్మా. అసలు అలా తలకిందులు చేయగలిగే లోపాలు న్యాయశాస్త్రంలోనే ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా జరగాల్సిన దాన్ని మీరు గాని మీ న్యాయశాస్త్రం గాని ఆపలేవు. తారుమారైపోయిన కేసులన్నీ అలా తలకిందులవ్వాలని రాసిపెట్టున్నాయి కాబట్టే తలకిందులయ్యాయి. మీరు మాత్రం అందులో నిమిత్త మాత్రులు. అయితే దేవుడనేవాడొచ్చి మార్చేశాడంటావా? దేవుడు ఎవరు నాన్న? ఆ దేవుడనే కృత్రిమత్వాన్ని సృష్టించుకుంది మనిషి. మీ బలహీనతల్ని ఆ దేవుడి మీదకి నెట్టేస్తారేం? చైతన్య చిరునవ్వు నవ్వింది. మరి ప్రతి ఏడాది తిరుపతికి ఎందుకెళ్తున్నారు? జగన్నాథం గారు సమాధానం చెప్పడంలో ఇరకాటంలో పడ్డారు. తిరుపతికి వెళ్ళడం వెళ్ళడం జస్ట్ ఫర్ ఏ చేంజ్. చైతన్య నవ్వింది. కాదు నాన్న, మనం మనుషులం. మనం మిగతా ప్రాణికోటి కంటే చాలా చాలా గొప్ప మేధావులమని మనకో అహం. కానీ మనం ఎక్కడో ఎప్పుడో ఎలాగో ఓడిపోతున్నామనే భయం మనల్ని అనుక్షణం పీడిస్తూనే ఉంటుంది. అందువల్ల మనకంటే మరో మేధావి ఉండుండాలనే అనుమానం ప్రతి క్షణం మనల్ని వేధిస్తూ ఉంటుంది. కానీ ఆ మేధావి ఎవరో ఏంటో తెలియక మనకున్న పరిమిత జ్ఞానంతో ఒకణ్ణి మన ఊహలతో సృష్టించుకుని పూజిస్తున్నాం. కానీ మనలోని అహం మాత్రం పూర్తిగా చావదు. అందువల్ల ఆ ఊహ భగవంతుణ్ణి పూజిస్తూనే వాడి ఉనికిని శంకిస్తున్నాం. ఈ ద్వంద్వ ప్రవృత్తిలో ఆ దేవుణ్ణి పూజిస్తూ పూజిస్తూ తిడుతూ తిడుతూ పూజిస్తూ తిడుతూ తిడుతూ పూజిస్తాం. అది దేవుడు కాదు నాన్న, విశ్వసూత్రం. దాన్ని మీరు కాదు కదా, ఈ భూమి, సూర్యుడు, కోట్ల కోట్ల నక్షత్రాలు ఎదిరించలేవు. విశ్వసూత్రాల్ని అవే ఎదిరించలేక ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ పోతూ ఉంటే నలుసు కంటే అల్పాతి అల్పమైన మనిషేం ఎదిరించగలడు నాన్న? చాలాసేపటి వరకు జగన్నాథం గారు మాట్లాడలేకపోయారు. అంటే నువ్వనేది ఏంటమ్మా? విశ్వనాథ్ దోషి అంటావా, నిర్దోషి అంటావా? నాకు తెలీదు అంది చైతన్య క్లుప్తంగా. నువ్వనేదేంటో వివరంగా చెప్పమ్మా. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ గుడార్థంగానే మాట్లాడతావు. 6 నెలల క్రితం ఒక రోజున నువ్వు నన్ను కోర్టుకి వెళ్ళొద్దని తెగ పోరు పెట్టి చెప్పావు. ముఖ్యమైన కేసు కాబట్టి వెళ్ళక తప్పింది కాదు. కోర్టులో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో సీలింగ్కి తగిలించిన ఫ్యాను కాస్త అకారణంగా ఊడి నా నెత్తిన పడింది. మీ అమ్మ పసుపుతాడు గట్టిది కాబట్టి బతికి బయటపడ్డాను. ఇప్పుడు ఇలా అంటున్నావు. దీనిలో ఉన్న సూత్రం ఏంటమ్మా? నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయి? నాకే తెలియని వాటి గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను అని క్షణమాగి, నాకెందుకో ఇప్పుడే అనిపించింది. విశ్వనాథ్కి ఉరిశిక్ష పడుతుంది. అది మీరే వేస్తారు అంది ఎక్కడికో చూస్తూ. చిత్రంగా చూశారు జగన్నాథం గారు. చైతన్య ఆమె కదల్లేదు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. కాని ఆయన్ని ఊరి తీసేస్తే విశ్వరచనే అని వాక్యం పూర్తి చేయకుండానే మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. జగన్నాథం గారు క్షణంసేపు తను ఎక్కడ ఉంది గుర్తించలేని అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. చైతన్య ఇలా జరిగిపోయినా జరగబోయే విషయాలన్నింటినీ చెప్పగలుగుతూ ఉంటే ఆమె ఈ భౌతిక ప్రపంచంలో బ్రతకగలదా అని భయపడిపోయారు. చైతన్య తన బెడ్రూంలోకి పోయి పొరుపు మీద వాలిపోయింది. ఈ లోకంలో ఉన్నట్టు లేదు. కళ్ళు మూసుకోకపోయినా చుట్టూ ఉన్న భౌతిక పరిసరాల్లో లేదు. కోట్ల 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 కిలోమీటర్ల వేగంతో ఆమె భావాలు రుజుమార్గమని భ్రమ కలిగించే వక్రమార్గంలో విశ్వంలో తిరిగి తిరిగి భూగ్రహం మీద జరిగిపోయిన జరగబోయే సంఘటనల్ని
స్పష్టాస్పష్టంగా చూస్తోంది. ఆ సంఘటనలు ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు జరగబోతున్నాయి అన్న కాలం మాత్రం తెలియడం లేదు. సమీర్ వచ్చింది. ఆమెను పిలిచింది. కానీ చైతన్య కదల్లేదు, మాట్లాడలేదు. విసుగెత్తిన సమీర ఆమె భుజం పట్టుకుని ఊపింది. చైతన్య ఈ లోకంలోకి వచ్చి పడింది. ఏ లోకంలో ఉన్నావే, ఎంత పిలిచినా ఉలకవు పలకవు. చైతన్య నిట్టూర్పు విడిచి అంది. ఊయేంటి నీ మొహం? ఏమైంది? ఇందాక మనల్ని మోసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ బంగ్లా ముందే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వెళ్ళి చూసొద్దామా? చైతన్య ఏటో చూస్తూ పరధ్యానంగా గొణిగింది. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమీర ఉసూరంది. ఏంటే నీ సంస్కృతం ఏడుపు? మనుషులు ప్రకృతి ధర్మం వల్లే పనులు చేస్తూ ఉంటారు అని క్షణమాగి, విధి అనేది తెలీదా నీకు అంది. పిచ్చి వేదంతా మాట్లాడుకో. అసలు నీకు దేవుడి మీదే నమ్మకం లేదు. విధి కర్మ అంటావేంటి? అవతల ఒక నిండు ప్రాణి నిష్కారణంగా పోతే వేదవ భాష్యాలు చెప్తావేం? చైతన్య క్షణం మాట్లాడలేదు. సమీ, ఇందాక పుస్తకాల షాప్ దగ్గర అరెస్ట్ చేసిన మనిషిని చూసావు కదా? ఆ, చీఫ్ సెక్రటరీ కొడుగ్గారట ఆ పిట్టల రాయుడు. అతను బాగా తెలిసిన మనిషిలా అనిపించడం లేదు? తెలిసిన మనిషా? నీకా నాకా? ఓసే, ఇహ లాభం లేదు. నువ్వు ఆ హంతకుడి ప్రేమలో పడిపోయావు. అతను హంతకుడు కాదు. మరి? హంతకుడే. ఏంటే క్షణానికో మాటలు మాట్లాడుతున్నావు? హంతకుడు అంటావు కాదంటావు? ఉన్న ఒక్క సాక్ష్యం పోయింది. ఏంటా సాక్ష్యం? టాక్సీ డ్రైవర్. ఎవరు? టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవరా? చైతన్య ఉలిక్కి పడింది. ఏంటన్నాను? ఉన్న ఒక్క సాక్ష్యం పోయిందన్నావు అని టాక్సీ డ్రైవర్ అన్నావు. అలా అన్నానా? సమీర తల బాదుకుంది. కర్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నీ మాటలు నమ్మాలో నమ్మకూడదో తెలియక మధ్య నేను చేస్తున్నాను. సరే నడు, ఆ యాక్సిడెంట్ ని మేడ మీద నుంచైనా చూద్దాం. అవసరం లేదు. అయితే నేను వెళ్ళిపోనా? చైతన్య తల ఊపింది. వెళ్ళిపోవాలా? సరేలే, ఇక నువ్వు రమ్మని ఫోన్ చేసి అరిచి గీ పెట్టినా రాను అంటూ సమీర వెళ్ళిపోయింది. చైతన్య సమాధానం చెప్పలేదు. ఎక్కడికో వెళ్ళిపోతోంది. విశ్వనాథ నిర్దోషి. మంత్రిగారు అమ్మాయి చనిపోవడంలో అతను నిర్దోషి. అతను నిమిత్త మాత్రుడు. ఆమెను అతడు చంపలేదు. అతని కారు చంపింది. ఆ కారుని డ్రైవ్ చేస్తోంది మాత్రం అతనే. విశ్వనాథే గనక ఆ అమ్మాయిని ఆ క్షణంలో చంపేక విశ్వనాథ్ చచ్చిపోవాలి. కాని అతను చావడానికి వీల్లేదు, చావకూడదు. కాని విశ్వనాథ్ ఆ మంత్రిగారి అమ్మాయిని చంపను లేదు, చంపాలనే ఉద్దేశమూ లేదు. కాని అతని కారు ఆమెను చంపింది. అతని కారు ఆమెను చంపకపోయినా, అతను ఆ స్థలంలో లేకపోయినా, ఆ క్షణంలో ఆమె అదే స్థలంలో చనిపోవాలి. ఆ మరణం మరొకరి వల్ల సంభవించుండేదే, సంభవించాలి కూడా. 1975 గంటకు 1000 మైళ్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్న భూభ్రమణాన్ని ఆపేసి 6 నెలలు వెనక్కిపోతే అప్పుడే విశ్వనాథ్ ఎంఏ ఫస్ట్ క్లాసులో ఫస్టున పాస్ అయ్యాడు. తండ్రి వేమరాజు గారికి కొడుకుని ఐఏఎస్ చదివించి తనలానే తయారు చేయాలని కోరిక. కాని విశ్వనాథ్ మాత్రం ఐఏఎస్ చదవనన్నాడు. మరెందుకయ్యా ఆ ఎంఏ అయినా చదివావు అన్నాడు తండ్రి. లోకజ్ఞానం కోసం. అయితే ఏం చేయాలని ఉద్దేశం? మనిషిని వాడి ప్రవర్తనని స్టడీ చేయాలనుంది. లోకంలో మనుషులిలా ఎందుకు తన్నుకు చేస్తున్నారో నాకు చేతనైనంత వరకు ఆ తన్నులాటల్ని ఆపాలని. తండ్రి వింతగా చూశాడు. సరే, నీ ఇష్టం అన్నట్టు అప్పటికి ఊరుకున్నాడు. తన కొడుకు ఉద్యోగం చేసి ఇంత సంపాదించి బ్రతకాలని లేదు. 10 తరాల వరకు ఎంతమంది తిన్నా తరనంతటి ఆస్తుంది. మరికొంత ఆయన గడించాడు. తాతగారు బ్రిటిష్ వారి కాలంలో జమీందార్. ఆయన సంపాదించుకున్న స్థిర చరాస్తుల్ని ఇప్పటి ప్రజాస్వామిక ప్రభుత్వం లాగేసుకోకుండా ఉండేందుకు వేమరాజు గారు ప్రభుత్వంలోనే అధికారై ఆ ఆస్తులకి కుక్క కాపలా కాస్తూ ఉన్నారు. కొడుకిప్పుడు తన తర్వాత తన లాంటి హోదాలోకి రాకపోతే ఆ డబ్బు దస్కం పోతుందనే భయం చాలా వరకు ఉన్న చీఫ్ సెక్రటరీ కొడుకు కనీసం కలెక్టర్ అయినా అయితే మున్ముందు ఇంకా ఇంకా పెద్దవాడైపోతాడని ఆయన ఆశ. ఇప్పుడు కొడుకు మనిషిని స్టడీ చేసే ఉద్యోగం ఉచితంగా చేస్తాననగానే దానికైనా మరో రకంగా భాష్యం చెప్పుకున్నాడు. బహుశా వాడు రాజకీయాల్లోకి దిగుతాడేమో. రాజకీయాల్లోకి పోతే కలెక్టరు, కమిషనరు, చీఫ్ సెక్రటరీ ఉద్యోగాల కంటే గొప్ప హోదాలకు పోతున్నట్టే. వేలుముద్రలు వేయగలిగిన వాడే ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉంటే పెద్ద చదువులు చదివిన కొడుకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే చకచక ప్రమోషన్లు కొట్టేసి ప్రధాని అయిపోతాడు. ఎన్ని కోట్లు కొట్టేసినా వాడి పదవి పోవచ్చునేమో గాని దగ్గరకొచ్చిన డబ్బుని ఎవడూ తిరిగి లాక్కోలేడు. కాకపోతే కాస్త కాకా తెలియాలి. కోతి లక్షణాలు అబ్బాలి. శాఖాక్రమణ విద్యలో నిష్ణాతుడవ్వాలి.
మనిషి కోతి నుంచి ఆవిర్భవించాడు అని డార్విన్ ప్రతిపాదించాడు కాబట్టి అప్పటినుంచి మనిషి కోతిలా ప్రవర్తించినా ఎవడూ ఏం అనలేకపోతున్నాడు. ఒక రోజున విశ్వనాథ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవరో అతనికి తెలుసు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్నాడు. అవి అతి రహస్యమైన విషయాలు. వివరాలు అతి జాగ్రత్తగా సేకరించాలంటే పెద్దవాళ్లతో బాగా పరిచయం ఉండాలి. ఒకవేళున్నా ఈ రహస్యాలు అంత సులభంగా తెలియవు. తెలియకుండా పత్రికల్లోకి ఎక్కిస్తే ప్రమాదం. అతనికి చొప్పున మంత్రిగారమ్మాయి శోభ గుర్తుకొచ్చింది. ఆమెతో విశ్వనాథ్కంత పరిచయం లేదు. మాధురి, శోభ ప్రాణ స్నేహితురాళ్ళు. మాధురి తనకి స్నేహితురాలు. ఆమె ద్వారా శోభ స్నేహం సంపాదించాలి అనుకున్నాడు. వెంటనే మాధురి ఇంటికి కారులో వెళ్ళాడు. అదృష్టవశాత్తు శోభ మాధురింట్లోనే ఉంది. విశ్వనాథ్ని చూసి శోభ ఎగిరి గంతేసినంత పనిచేసింది. అతని కళ్లల్లో ఏదో కాస్మిక్ తేజస్సు ఉంది అని శోభ భావం. ముఖంలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది అనేది కూడా ఆమె భావమే. మాధురి విశ్వనాథ్ని ఆమెకు పరిచయం చేయకుండానే ఆమె అతని మీద పడిపోయి నమస్కార బాణాలు ప్రయోగించేసింది. ఆమె ప్రవర్తన వింతనిపించింది. ఆమె వస్త్రధారణ, మాటల తీరుని బట్టి ఆమె మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రస్తుత సాంప్రదాయాల్లో ఇమడలేదు. ఆమె ఊహించుకునే సొసైటీ ఈ జన్మలో ఇక్కడ అవతరించదేమో. కూర్చో అన్నయ్య అంది మాధురి విశ్వనాథాన్ని. మాధురి అతన్ని అన్నయ్య అని సంబోధించగానే శోభ సంబరపడిపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గ్రంథం లేదని ఆనందపడిపోయింది. కానీ ఏదో అనుమానం. చిన్న యాసిడ్ టెస్ట్ చేద్దామనుకుంది. ఏదో పనున్నట్లు ఎక్స్క్యూజ్ మీ అని బయటికెళ్ళి బయట గోడలో చెవిని పాతేసి వాళ్ల మాటలు వింటోంది. శోభ నా బెస్ట్ ఫ్రెండు, ఒట్టి అమాయకురాలు అంది మాధురి కాఫీ కప్ అందిస్తూ. విశ్వనాథ్ కప్పు అందుకుంటూ చిరునవ్వు నవ్వాడు. అదేంటన్నయ్య చిరునవ్వు నవ్వుతున్నావు? మళ్ళీ చిరునవ్వే సమాధానం. అంటే దాని గురించి ఏదో గ్రహించేశావన్నమాట. ఆ అయితే నాతో చెప్పవా? అప్పుడేనా? మరింకెప్పుడు? ఏది ఇప్పుడేగా పరిచయమైంది. ఎప్పుడు పరిచయమైనా మొదటి భావం ఏదోటి ఏర్పడి ఉంటుందిగా. తల ఊపాడు. అయితే చెప్పు, దాని గురించి నీ అభిప్రాయం దాచకుండా చెప్పాలి. ఇప్పుడప్పుడే కాదు. అంటే నువ్వామెను ప్రేమిస్తున్నావన్నమాట, అవునా? చెప్పలేను. చెప్పలేకపోవడం ఏమిటి? ఇంతకు ముందు దాని గురించి చాలాసార్లు అడిగావు. అయితే అయితే ఏంటి? ఏ భావము లేకపోతే దాని గురించి ఎందుకన్ని సార్లు అడుగుతావు? విశ్వనాథ్ ఏమని చెప్పాడో శోభకి సరిగ్గా వినిపించలేదు. లోపలికి తొంగి చూద్దామంటే గోడలో బలంగా పాతేసుకున్న చెవి ఊడి రాలేదు. అన్నయ్య ఒక మాట అడగనా అంది మాధురి. అడుగుతున్నావుగా. అడుగుతున్నాను, కానీ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. చెప్పగలిగే నిజమైతే చెప్తా. నువ్వింతవరకు ఋష్యశృంగుడివి కాదు. శోభను చూడగానే ఎందుకలా ఇష్టపడిపోయావు? విశ్వనాథ్ చిరునవ్వే సమాధానంగా ఊరుకున్నాడు. అదిగో అన్నింటికీ ఆ పిచ్చినవ్వేనా? నిజం చెప్పు. కొన్ని నిజాలు చెప్పకూడదు, అందులో నువ్వు ఐజీ గారి కూతురివి. ఇంతలో బయట నుంచి మాధురి అన్నయ్య కుమార్ రాజా వచ్చాడు. గోడలో చెవి పాతేసుకున్న శోభని చూశాడు. గదిలోకి చూశాడు. శోభ భుజం మీద ఒకటి తగలనిచ్చి గోడలో ఇరుక్కుపోయిన ఆమె చెవిని లాగేసి ఆ చెవి తాలూకా శోభని లాక్కుని గదిలోకొచ్చాడు. ఏంట్రోయ్ షేక్స్పియరు, నువ్వు మాధురి కలిసి పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే కుట్రలు పన్నుతున్నారు అన్నాడు కుమార్ రాజా శోభ చెవి వదిలి. సమయానికి నువ్వు ఊడిపడ్డావు. ఒరే సన్నకింగు, ముందు ఇవాళ ఏ సినిమాకైనా 4 టికెట్లు కొని మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళు. ఏ సినిమా అయినా సరే, చివరికి తెలుగు సినిమా అయినా పర్వాలేదు అంది మాధురి. ఓకే ఓకే, ముందు కారణం చెప్పు. ఈ క్షణం నుంచి నువ్వు విశ్వంని షేక్స్పియర్ అండం మానేయాలి. అదేం, వాడు ఫియర్కి షేక్ అవడం మానేశాడా అంటూ విశ్వనాథ్ పక్కన కూలబడ్డాడు సన్ కింగ్ అనబడే కుమార్ రాజా. ఎరా విశ్వం, ఎప్పుడు, ఎలా, ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మాధురి శోభ వైపు విశ్వం వైపు చూసి సన్ కింగ్కి సైగ చేసింది. సన్ కింగ్ సైకాలజీ లెక్చరర్ అయినప్పటికీ మాధురి సింబాలిక్ సంజ్ఞల్ని విశ్లేషణ చేసుకోలేక వాటే అన్నట్లు చూశాడు. ఓరి బ్రూట, ఈ మాత్రం నీ బుర్రకు అర్థం కావడం లేదా అన్నట్లు మాధురి అన్నగారి వైపు చూసింది. ఏమిటే నీ సివిల్ వారు అంది శోభ ఏం తెలియనట్టు. చూపుని మాత్రం విశ్వనాథ్ నుంచి మరల్చకుండానే. ఇద్దరినీ చూడమని మాధురి సన్ కింగ్కి సైగ చేసింది. ఓ అదా సంగతి అన్నాడు సన్ కింగ్. ఆహా, బేషుగ్గా అదే అదే అంది మాధురి మెల్లగా. ఆ సుకుమారి చూపులు అప్పటికర్థమయ్యాయి సన్ కింగ్కి. ఓకే అని పెద్దగా అరిచేశాడు. శోభ మాధురి కంబైన్డ్గా ఉలికి పడ్డారు.
తుతు అని గుండెలు చెరుచుకున్నారు. ఎవరి గుండెల్ని వాళ్లే. వెంటనే సన్ కింగ్ థియేటర్కి ఫోన్ చేసి 4 టిక్కెట్లు ఉంచమని చెప్పాడు. ఐజీ గారు అబ్బాయి ఫోన్ చేయగానే అవతల రిసీవర్ ఎత్తిన థియేటర్ ఓనర్ టొక్కున నిలబడిపోయి ఫోన్కే నమస్కారం చేసేసి అలాగే సార్ అని అడిచేశాడు. వాళ్ళు నలుగురు 7 గంటలకి థియేటర్కి వెళ్లారు. వాళ్ళు వెళ్లే వరకు చర్మ సౌందర్యం సబ్బుల అడ్వర్టైజ్మెంట్స్, దంతక్షయ నివారణ పేస్టుల ప్రకటనలు వేసి వేసి అప్పుడు ఐఎల్ఆర్ మొదలుపెట్టి ఆఖరణ సెన్సార్ సర్టిఫికెట్తో పాటు అసలు పిక్చర్ మొదలు పెట్టారు. సినిమాని ఏ భాషలో తీశారో వాళ్ళ నలుగురిలో శోభొక్కదానికి అర్థం కావడం లేదు. అదే క్షణంలో అక్కడ జడ్జి జగన్నాథరావు గారి అమ్మాయి చైతన్యకు ఎందుకో ఏదో సినిమాకు వెళ్లాలనిపించింది. సమీరతో చెప్పింది. సమీరకు ఫిట్స్ వచ్చినంత పనైంది. సినిమాకా? హా, సినిమాకా అని రెట్టించి అడిగింది. అవునే. అసలు సినిమాలో బొమ్మ ఏ పక్కన పడుతుందో నీకు తెలిసినట్టే అంది సమీర. చైతన్య మాట్లాడలేదు. దుస్తులైనా మార్చుకోకుండా గబగబా వెళ్లి కారుని తీసింది. సమీర ఆమెను ఫాలో అయ్యి మెట్ల మీద నుంచి జారిపడి కారులో చైతన్య పక్క సీట్లో తేలింది. చైతన్య మారు మాట్లాడకుండా కారుని టాప్ స్పీడ్లో పోనిచ్చింది. ఒక సినిమా హాల్ ముందు సడన్ బ్రేక్తో కారు నాపేసింది. సమీర చైతన్య వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ సినిమా చూస్తావటే అంది మరీ ఆశ్చర్యపోతూ. చైతన్య మాట్లాడలేదు. మొన్న మీ నాన్నగారు ఒక హంతకుడికి ఉరిశిక్ష వేయకుండా ఈ సినిమా చూడమని జడ్జిమెంట్ ఇచ్చారట. దాంతో ఆ హంతకుడు కాస్త. చైతన్య కారు దిగింది. లోపల చాలా కార్లున్నాయి. చైతన్య యాంత్రికంగా కార్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లి ఒక ఫియట్ కారు ముందు ఆగింది. కాని ఆమె ఆ కారు వైపు చూడనే లేదు. ఆమె ఒళ్లంతా ఏదోలా అయిపోతుంది. వణికిపోతోంది. గుండెదడ హెచ్చిపోతోంది. మస్తిష్కంలో భావాలు అర్థం కాని రీతిలో గింగురుమంటున్నాయి. చైతన్య ఫియట్ కారు దగ్గరే నిలిచిపోయింది. ఏంటి సినిమాకనొచ్చే ఇక్కడే నిలబడిపోయావు? సమీరకు సమాధానం చెప్పలేదు చైతన్య. నిట్టూర్పు విడిచింది. నడు వెళ్ళిపోదాం. ఎక్కడికి అంది సమీర అర్థం కాక. బంగ్లాకి. సినిమా చూస్తానన్నావు? చైతన్య అప్రయత్నంగానే ఫియట్ కారు మీద చేయి వేసింది. ఏవో ప్రకంపనలు. సమీర కారు వైపు చూసింది. ఏంటే ఆ కారెవరిది? చైతన్య మాట్లాడలేదు. వెనక్కి తిరిగిపోయి తన కారులో కూర్చుంది. సమీర కూడా పరుగులాంటి నడకతో వచ్చి ఆమె పక్కన కూలబడింది. చైతన్య కారు స్టార్ట్ చేసింది. సాలోచనగా మెల్లగా నడిపింది. ఆమె విచిత్ర ప్రవర్తన సమీరకేం అర్థం కాలేదు. ఏంటే అసలు ఎందుకంత కంగారుగా సినిమాకొచ్చినట్లు? ఆ కారుని చూసి ఎందుకొచ్చేస్తున్నావు? చైతన్య మాట్లాడలేదు. అసలు ఆ కారెవరిది? తెలీదు. తెలియకపోతే ఎందుకు ఆ కారు మీద చేయి వేశావు? ఆ కారుని కొంపదీసి కొనేస్తావా? చైతన్య తల అడ్డంగా తిప్పింది. మరి? చైతన్య క్షణం మాట్లాడలేదు. కారు మెల్లగా ఆగింది. ఎందుకాపావే? చైతన్య అక్కడ లేదు, ఎక్కడో ఉంది. సమీర ఆమెను కదిపింది. చైతన్య ఒక నిట్టూర్పు విడిచింది. తనలో తాను గొణుక్కుంది. ఆ కారుకి యాక్సిడెంట్ జరగబోతోంది. సమీర ఉలికి పడింది. ఏ కారుకే? సినిమా హాల్ దగ్గర చూసిన కారుకి. ఎప్పుడు? తెలియడం లేదు. పిచ్చిగా మాట్లాడకు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. కారుని స్టార్ట్ చేయి, లేదా పక్కకు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను. చైతన్య వద్దని సైగ చేసింది. సమీ, ఆ మధ్య మనం జెయింట్ అనే ఇంగ్లీష్ పిక్చర్ చూసాం అంది చైతన్య. నాకు గుర్తుందిలే, కానీ నీకు గుర్తుండడమే విచిత్రం. నా మాట అలా ఉంచు. నీకు గుర్తుంది కదూ? బాగానే ఉంది. ఎలిజబెత్ టైలర్ యాక్ట్ చేసింది. ఆవిడ కాకుండా ఆ చిత్రంలో జేమ్స్ బ్రియండీన్ అనే అతను నటించాడు. గుర్తుందా? నాకు ఇంగ్లీష్ పిక్చర్స్ గుర్తుంటాయి, కానీ నీకు గుర్తుందా అంది చైతన్య మళ్ళీ. గుర్తే. ఆ డీన్తో పాటు రాక్ హాడ్సన్ కూడా అందులో నటించాడు. ఆ జేమ్స్ బ్రియండీన్కి కార్లని స్పీడ్గా డ్రైవ్ చేసే సరదా ఉండేది. ఎన్నో కార్ల రేసుల్లో ప్రైజులు పొందాడు. జెయింట్ చిత్రంలో నటించాక ఒక రోజున ఒక కొత్త కారును కొన్నాడు. జెయింట్ పూర్తయింది, ఇంకా రిలీజ్ కాలేదు. డీన్ ఆ చిత్రంలో చాలా బాగా నటించాడు. ఆ ఆనందంలో ఆ కారుని తీసుకుని పిచ్చి ఆనందంతో ఓవర్ స్పీడ్లో పోతున్నాడు. సెలినాస్ అనే చోట మరో కారుని గుద్దేసి అక్కడికక్కడే ముక్కలైపోయాడు. సమీర కెవ్వుమంది. చచ్చిపోయాడా? 150 మైళ్ళ స్పీడులో పోతుంటే బతుకుతాడటే. అతను ఎప్పుడూ అంటూ ఉండేవాడట, కారులోనే నా జీవితం ముగుస్తుందని. ఆ కారుని అతను కొన్నప్పుడు అతని స్నేహితులందరికీ ఎందుకో ఆ కారుని చూస్తే చాలు ఏదో చిత్రమైన భయం కలిగేదట. ఆ కారుని వదిలించుకోమని హాలీవుడ్ నటులు ఎందరో అతన్ని హెచ్చరించారట. ఉర్సులా ఆండ్రస్,
ఎలక్ గిన్నీస్ లాంటి నటీనటులందరూ ఆ కారుని చూసి చిత్రమైన వైబ్రేషన్స్ ఫీల్ అయ్యేవారట. కారు యాక్సిడెంట్లో డీన్ చనిపోయాక అతని మిత్రుడు జాన్ బెర్రీస్ ముక్కలైపోయిన ఆ కారుని కొనుక్కున్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ట్రక్కులోంచి దించుతున్నప్పుడు అది జారిపడి ఒక మెకానిక్ 2 కాళ్ళు తెగిపోయాయి. ఓ మై గాడ్ అని అరిచింది సమీర. దాంతో భయపడి దాని ఇంజన్ని విడదీసి తర్వాత డాక్టర్ మెక్ హెన్రీకి అమ్మేశారు. మరో డాక్టర్ విలియం ఎస్క్రిడ్ ఆ డీన్ కారు మిగతా భాగాల్ని కొనుక్కున్నాడు. డాక్టర్ మెక్ హెన్రీ ఆ కారు ఇంజన్ని మరో కారుకి బిగించి ఒక కారు రేసులో డ్రైవ్ చేస్తూ ఉండగా అది ఒక చెట్టుకు గుద్దుకుని ఆ డాక్టర్ మెక్ హెన్రీ చనిపోయాడు. డీన్ కారు మిగతా భాగాలతో మరో కొత్త కారుగా తయారు చేసుకుని అదే కారు రేసులో పాల్గొన్న డాక్టర్ విలియం ఎస్క్రిడ్ కారు తిరగబడిపోయి సీరియస్ గా గాయపడ్డాడు. తర్వాత డీన్ కారుని కుర్రాళ్ళొచ్చి సరదాగా చూస్తూ పోతూ ఉండేవారు. ఆ కుర్రాళ్లలో 2 చేతులు తెగిపోయాయి. మరోసారి డీన్ మరో మిత్రుడు బేరీస్ ఆ కారుని నడుపుతూ ఉండగా దాని 2 చక్రాలు అకారణంగా ఊడిపోయాయి. ఇహ లాభం లేదనుకుని ఆ కారుని తీసుకుని ఒక గ్యారేజ్లో పడేశారు. ఆ గ్యారేజ్లో పెట్టిన 4 గంటల లోపునే మొత్తం గ్యారేజ్ అంతా తగలబడిపోయింది. దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ నాశనం అయిపోయింది. గ్యారేజ్లో ఉన్న మిగతా కార్లన్నీ ధ్వంసమైపోయాయి. కానీ చిత్రం, డీన్ కారుకి మాత్రం ఏం కాలేదు. సమీర ఆశ్చర్యంగా వింటోంది. ఇదంతా ఏదో మాయల పకీర్ కథలా ఉందే. తర్వాత అంది. తర్వాత ఆ కారుని మరో చోటుకి తీసుకుపోయి కాస్త ఎత్తైన ప్లాట్ఫారం మీదుంచి ఎగ్జిబిషన్లా ప్రదర్శించారు. ఎంతో మంది వస్తూ ఆ కారుని విచిత్రంగా చూస్తూ పోయేవారు. ఒకసారి కొందరు హై స్కూల్ స్టూడెంట్స్ దాన్ని చూడ్డానికొచ్చారు. ఏ కారణం లేకుండానే కారు ప్లాట్ఫారం మీద నుంచి పడిపోయింది. ఒక స్టూడెంట్ కాలు విరిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత జార్జ్ బెర్క్యూస్ అనే ఆయన దాన్ని ఒక పెద్ద ట్రక్ మీద వేసుకుని సెలినాస్ కి వెళుతున్నాడు. ఈ సెలినాస్ అనే చోటనే డీన్ కారుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సరిగ్గా ఆ సెలినాస్ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి డీన్ని చంపిన శాపమే పనిచేసిందో ఏమో. ట్రక్కు కంట్రోల్ తప్పి స్టీల్ వైర్లతో కట్టించిన డీన్ కారు బెర్క్యూన్ మీద పడి అతన్ని చంపేసింది. 2 ఏళ్ల తర్వాత దాన్ని మరో ట్రక్లో రవాణా చేస్తూ ఉంటే అది 2 ముక్కలై పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 1958లో దాన్ని మరో ట్రక్కులో తీసుకువెళ్తున్నారు. ట్రక్ ఒక చోట ఆగింది. బ్రేకులు ఫెయిల్ అయి డీన్ కారు కిందకి దొర్లిపోయింది. 1959లో ఆ కారుని న్యూ ఎర్లియన్స్ అనే చోట ప్రదర్శిస్తూ ఉంటే ఏ కారణం లేకుండానే అది అకస్మాత్తుగా 11 ముక్కలైపోయింది. అయితే ఇవన్నీ ఆ డీన్ కారు వల్ల ప్రత్యక్షంగా జరిగిన ప్రమాదాలు. పరోక్షంగా కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఏంటే అంది సమీర. జెయింట్ చిత్రంలో డీన్కి కొన్ని సీన్లలో డబ్బింగ్ చెప్పిన నిక్ యాడమ్స్ 1968లో ఓవర్డోస్ మాత్రల వల్ల చనిపోయాడు. రీబెల్ వితౌట్ ఏ కాజ్ అనే చిత్రంలో డీన్కి సపోర్టింగ్ యాక్టర్ సేల్ మినియోన్ అని 1976లో ఎవరో హత్య చేశారు. డీన్ మెకానిక్ రోల్ ఫ్యూద్రిక్ ఇంకా బ్రతికే ఉన్నాడు జైల్లో. అతను తన భార్యను నిష్కారణంగా హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఇన్ని హత్యలు చేసిన జేమ్స్ బ్రియన్ డీన్ కారుని ఒక ట్రక్కులో ఎక్కించి డీన్ మిత్రుడైన బెర్రిస్కి రవాణా చేశారు. ఆ కారు అతనికి చేరనే లేదు. అదేం అంది సమీర. ఏమో, మియామి లాస్ ఏంజల్స్ మధ్యలో డీన్ కారు అయిపూ అజా లేకుండా మాయమైపోయింది. చాలాసేపటి వరకు సమీర నోటి నుంచి మాట లేదు. జెయింట్ పిక్చర్ని తను చూసింది. చిత్రం దాదాపు 4 గంటలు. బోర్ కొడుతుందేమనుకుంది. కానీ ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపించేది. ఎలిజబెత్ టైలర్ అంటే మహా అందగత్తె, గొప్ప నటి. రాక్ హాడ్సన్ కూడా మహానటుడే. వీళ్ల మధ్య ఈ కొత్త నటుడు డీన్ కూడా మహానటుడిలా నటించాడు. అలాంటి నటుడి జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే అతని జీవితం ఇంత విషాదంగా ముగియడం, అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా విచిత్రంగా పోవడం ఇంద్రజాలమా, యాక్సిడెంట్లా, దైవికమా? ఇది నిజంగా జరిగిందేనా? సమీర నమ్మలేకపోతోంది. అసలు ఆ కారు దెయ్యం కారేమోనే అంది సమీర. దెయ్యమని నువ్వు ఏ అర్థంలో అన్నావో నాకు తెలీదు, కానీ నాకు అనిపిస్తోంది. మనకి ఒక్కొక్కరిని చూస్తే ప్రేమ పుడుతుంది, మరొకరిని చూస్తే అసహ్యం కలుగుతుంది. అలానే నిర్జీవ పదార్థాలకు కూడా నెగిటివ్ ఫోర్సెస్ ఉండాలి. ఆ డీన్ కారు జర్మనీలో ఫోరక్స్ ఫ్యాక్టరీలో తయారైనప్పుడు ఏమన్నా జరిగిందా? లేదా ఆ కారుని ఓడలో తీసుకొస్తున్నప్పుడు దిష్టిలాంటి నెగిటివ్ ఫోర్సులు తగిలాయా? మనకి తెలీదు. సైన్స్కి రుజువులు కావాలిగా మరి. చైతన్య కారుని స్టార్ట్ చేసింది. కొంత దూరం వెళ్ళాక సమీర్ అడిగింది,
చైతన్య, నువ్వు అకస్మాత్తుగా సినిమాకని బయలుదేరావు. ఫియట్ కారుని చూసావు. ఆ కారుకేదో ప్రమాదం జరగబోతుందని డీన్ కారు గురించి చెప్పావు. డీన్ కారులానే ఆ ఫియట్ కారు కూడా ఏదన్నా శాపముందా? శాపమో గీపమో ప్రమాదం మాత్రం జరగబోతోంది. కానీ ఆ ప్రమాదం మాత్రం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. ఏం? మన భూగ్రహం మీద కాలం వేరు, విశ్వంలో కాలం వేరై ఉండాలి. అసలు నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయే? చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది, 1912లో టైటానిక్ అనే పెద్ద ఓడ మునిగిపోతుందని కొన్నేళ్లు ముందుగానే జోస్యం చెప్పిన విన్సెంట్ టర్వే అనే ఆయన భూత భవిష్యత్ కాలాలు మనోనేత్రం ముందు ఎలా కనిపిస్తాయో వర్ణించాడు. ఫ్రేమ్స్ మీద చెక్కినట్టు చిత్రాలు కదులుతూ కనిపిస్తే అవి భూతకాలంలో జరిగిపోయిన సంఘటనలు. పాలిపోయిన నీలిరంగు ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద కనిపించినట్టు కనిపిస్తే అవి భూత భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలు అని చెప్పాడు. మరి నీకు ఆ కారుని చూసినప్పుడు ఏమనిపించింది? తెలియడం లేదు, కానీ ప్రమాదం జరగబోతోంది అని అనిపించింది. అలా అనిపించినప్పుడు నువ్వు వాళ్ళని వారించి ఆపలేవా? చైతన్య చిరునవ్వు నవ్వి తలడ్డంగా తిప్పింది. వాళ్లతో చెప్పిన ప్రయోజనం ఉండదు. పోనీ చెప్పకూడదా? చెప్తే పిచ్చిదాన్లా చూస్తారు. అయినా జరిగేది జరక మాందు సమీరా. సమీర క్షణం మౌనం వహించింది. ఇంతకీ యాక్సిడెంట్ జరిగితే ఆ కారులో వాళ్ళు చచ్చిపోతారా? చైతన్యం మాట్లాడలేదు. సినిమా చూస్తున్నంతసేపు శోభ విశ్వనాథిని ఎలకలా గొలికేస్తూనే ఉంది. పొడుచు వేషంలో హీరో 16 ఏళ్ల హీరోయిన్ని ఏనుగులా తొక్కేస్తున్నాడు తెర మీద. ఆ దృశ్యాన్ని చూస్తూ శోభ విశ్వనాథిని కొమ్మరి పురుగులా తొలిచేస్తోంది. తెర మీద విలనుడు పొడుచు హీరోయిన్ని పట్టుకుని కొమ్మరిలా బాదేయడానికి తెగ ప్లాన్లు వేసిస్తున్నాడు. శోభ విశ్వనాథ్ని గబ్బిలంలా పట్టుకుని వేలాడ్డానికి ప్రయత్నం చేస్తోంది. విలన్ కొడుకు చిన్న విలనుడు హీరోయిన్ చీర పట్టుకుని కండచీమలా కుట్టేస్తున్నాడు తెర మీద. తెర మీద హీరో గారి కోతి చేష్టల్ని చూసి తెగ విట్లు వేసేస్తోంది శోభ. హీరోయిన్ తండ్రి ఒట్టి వెధవైన ప్రజల మీద నాయకుల మీద యమ విట్లు వేసేస్తున్నాడు. మధ్యలో చిన్న విలన్కి హీరోకి చిన్న ఫైట్ జరిగింది. శోభ విశ్వనాథ్ని ఎమోషన్తో గుబి గుబి గుద్దేస్తోంది. సినిమా సెట్లలో తరతరాలుగా బంధుమిత్ర సపరివారంగా కాపురముంటున్న నల్లులు కింద నుంచి పుట్టుకు పుట్టుకుమని పొడిచి పారేస్తున్నాయి. తాతల ముత్తాతల ముత్తాతల కాలం నుంచి సహజీవనం సాగిస్తున్న దోమేశ్వరులు ముఖాన్ని కాళ్ళని పీకేస్తున్నాయి. విశ్వనాథ్ అన్నీ భరిస్తున్నాడు. తప్పదు. శోభ స్నేహం సంపాదించాలి. ఆమె ద్వారా పెద్దలు చేస్తున్న అన్యాయాల్ని తెలుసుకోవాలి. ఆమె తండ్రి చేస్తున్న దొంగల దోపిడీని సాక్ష్యాలతో పాటు పట్టుకోవాలి. ఫైళ్ల నకళ్ళు తన దగ్గరుంచుకుని వీళ్ల బ్రతుకుల్ని పత్రికల్లోకి ఎక్కించాలి. ఒక ఆడపిల్ల ద్వారా ఈ రహస్యాల్ని తెలుసుకుని ప్రజలకు విపులంగా చెప్పడం అన్యాయమైనా తప్పదు. ఈ కుహానా నాయకుల కుయుక్తుల్ని వెల్లడి చెయ్యాలి. శోభగారు అన్నాడు. ఆమె అతని దగ్గరగా వాలింది. 2 రోజుల క్రితం మీ బంగ్లాకి గున్నేశ్వరరావు గారు వచ్చారా? ఏ గున్నేశ్వరరావు? జూట్ మిల్ ఫ్యాక్టరీ యజమాని. ఆమె మరింత దగ్గరగా జరిగింది. కానీ ఆ గున్నేశ్వరుడి గురించి చెప్పలేదు. తెర మీద హీరో హీరోయిన్ని కావలించుకున్నాడు. శోభ ఎమోషన్తో ఊగిపోయి విశ్వనాథ్ చేతిని నొక్కేస్తోంది. ఒంపు సొంపుల 16 ఏళ్ల పడుచు హీరోయిన్ హీరో కౌగిట్లో ఇమిడిపోయి అతని కౌగిట్లోనే తెగ నటించేస్తోంది అవధుల మేరకు. ఏంటి దాని వెధవాక్టింగ్, చిచ్చి అని అరిచింది శోభ విశ్వనాథ్ చెయ్యిని మరింత నలిపేస్తూ. శోభ గోలని మాధురి భరించినంతసేపు భరించింది. చుట్టూ ఇంకా జనం ఉన్నారన్న ఇంగితమన్నా లేదేం దీనికి? మినిస్టర్ కూతురైనందుకు ఎంత హుందాగా ఉండాలి. శోభ అని వారించినా లాభం లేకపోయింది. హుసేవ్, నువ్వు ఆ తెర మీదకి జంప్ చేసి ఆ హీరోయిన్ని లాగిపారేసి నువ్వు నటించవే అంది మాధురి కోపంగా. షూర్ షూర్, మీ నాన్నగారు పోలీస్ ఆఫీసరేగా, చాలా డబ్బు వెనకేసి ఉంటారు. ఆయన్నో సినిమా ప్రొడ్యూస్ చేయమను అని విట్టేసింది శోభ. హీరో మా విశ్వన్నయ్యనా అంది మాధురి. ముందు సీట్లో కూర్చున్న స్టూడెంట్స్ వీళ్ల బోరుని గంట నుంచి భరిస్తున్నారు. ఒకడు వెనక్కి తిరిగి, నేను హీరో వేషం వేస్తే మీకేమన్నా అభ్యంతరమా మేడం అన్నాడు. శోభ ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని హాలు జడుచుకునేటట్టు అరిచేసింది. షటప్ యు డర్టీ పిగ్. దాంతో థియేటర్ మొత్తం అంటుకుంది. కుమార్ రాజా నోరు చెయ్యి చేసుకున్నాడు. స్టూడెంట్స్ కూడా నోళ్లు షర్ట్లు విప్పేశారు. గోలకి పిచ్చి రాగిపోయింది. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి కుమార్ రాజా తయారయ్యాడు. స్టూడెంట్స్ హాస్టల్స్కి కబురు పంపించేందుకు తయారయ్యారు. హాలు ఓనర్ నెత్తినోరు బాదుకున్నాడు. సర్ది చెప్పబోతూ ఉంటే ఎవరో అతని బట్టతల మీద బాటా చెప్పుతో తబలా వాయించారు. విశ్వనాథ్ సీట్లోంచి లేవలేదు. స్థిమితంగా శాంతంగా కూర్చుని జనతత్వాన్ని విశ్లేషణ చేసుకుంటున్నాడు. థియేటర్ ఓనర్కి స్టూడెంట్స్ తత్వంలో బాగా పరిచయం ఉంది.
ఆయనే గాని విద్యార్థుల మనస్తత్వం మీద థీసిస్ రాస్తే డాక్టరేట్ కొట్టేయగలడు. ఇటు చూస్తే ఐజీ గారి పిల్లలు, చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయి, ముఖ్యంగా ఆ రౌడీ పిల్ల శోభ పెద్ద మంత్రి గారి సుపుత్రిక. ఓనర్ వాళ్ళని బ్రతిమాలి బయటికి తీసుకొచ్చాడు. బాబుగార్లు, అమ్మగార్లు, ఇవి చేతులు కావు అని వాళ్ళందరి చేతుల్ని కంబైన్డ్ గా తన చేతులతో పట్టుకుని ఏడ్చాడు. తమరు మరోలా అనుకోకండి సార్లు, వాళ్ళు పోకరీ స్టూడెంట్స్. తమరి వాళ్ళకి వెళ్ళిపోండి. మేమెందుకు వెళ్ళిపోవాలండి? ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి మొత్తం పోలీసు బలగాన్ని రప్పిస్తా అని రొప్పుతోంది శోభ. పోలీసులొస్తే తన సినిమా హాలు రాబోయే తరాల పురాతత్వ పరిశోధకుల తవ్వకాల్లోనే బయటపడుతుంది. శోభ ఇంకా అరుస్తూనే ఉంది. తండ్రి దేశపాలకుడు కాబట్టి. ఒసే, చేసిన పనికి క్షమార్పణలు చెప్పుకోవాల్సింది పోయి అరుస్తామేమిక, నడిపోదాం అంది మాధురి. శోభకి నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోయిన మంత్రి గారికి వచ్చినంత ఉక్రోషం వచ్చి పడింది. బయటికి వెళ్ళిపోతే తను ఓడిపోయినట్టే. హాల్లో భీష్మించుకుని కూర్చుంటే ఆ గడుగ్గాయలు మీదపడి రక్కేస్తారు. నేను రాను అని అరిచింది. లాభం లేక మాధురి ఆమె చేయి పట్టుకుని లాక్కొచ్చి కారులో పొదేసింది. ఫ్రంట్ సీట్లో కుమార్ రాజా కోపంగా సన్ కింగ్ లా కూర్చున్నాడు. విశ్వనాథ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ లా కదలకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. తన బంగ్లాలో బెడ్రూంలో పడుకుని పుస్తకం చదువుకుంటున్న చైతన్య ఉలికి పడింది. చుట్టూ చూసింది. ఏమైంది తనకి? తనకేం కాలేదు. కానీ ఎవరికో ఏదో కాబోతోంది. ఎవరు వాళ్ళు? ఏమవుతోంది వాళ్ళకి? ఎక్కడ ప్రమాదం జరగబోతోంది? ఎన్నో అక్షాంశం, ఎన్నో రేఖాంశాల మధ్య ఎప్పుడు జరగబోతోంది. ఎంత మనసుని కేంద్రీకరించినా తెలియడం లేదు. వాళ్ళెవరో తెలీదే. వాళ్ళకేమవుతుందో తెలీదు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగబోతుందో తెలియడం లేదు. ఆ తెలియని మనుషుల దగ్గరకు, ఆ తెలియని ప్రమాదం నుంచి ఏ ప్రదేశానికి వెళ్లి రక్షించాలి? వద్దు, జరిగేది జరగక మానదు. జరగవలసిన ప్రమాదం నుంచి తప్పించగలిగే శక్తి తనకుందా? ఒకవేళ తప్పించగలిగితే జరగాల్సిన చైన్ రియాక్షన్ సంఘటనలు ఎటువైపుకి మళ్ళీపోతాయి? చైతన్య నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకుంది. అయినా వాళ్ళెవరు? తనెవరు? వాళ్ళు తన స్నేహితులు కారు, బంధువులు కారు. కనీసం వాళ్ళని ఎప్పుడూ చూసైనా ఎరుగదు. అయినా వాళ్ళ గురించి తనకెందుకీ తాపత్రయం? తిరిగి బెడ్ మీద పడుకుంది. నిద్ర రాదు. మనసు వికలమైపోతుంది. పెద్దన్నయ్య జానకీనాథ్ ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు. కారులో పోతూ వాడికి రోడ్లని నిలువున అడ్డంగా రోజూ కొలవడం ఒక రకం హాబీ. రోడ్డు మీద వయ్యారంగా నడిచిపోయే నవలామణుల్ని 2 కళ్ళతో కొలిచి పారేయడం మరింత గొప్ప హాబీ. సినిమాలకి మహారాజా పోషకుడు. పుస్తకాల్లోని అక్షరాల్ని ఏ పక్క నుంచి ఏ పక్కకి చదవాలో తెలియని మేధావి కాబట్టి కాలేజీకి కూడా మహారాజా పోషకుడే. వాడి వెనకాలే చైతన్య చిన్నన్నయ్య కూడా వచ్చాడు. వీడికి రోడ్లని కొలిచే జ్ఞానం లేదు కానీ సెంటర్లో గంటల తరబడి నిలబడతాడు. బహుశా సెంట్రల్ మినిస్టర్ అయిపోవాలనేమో వాడి భావం. హై స్కూల్లో పెద్దన్నయ్యకు క్లాస్మేట్ అయిపోయాడు. కాలేజీలో సీనియర్ అయిపోయాడు. కానీ ఫైనల్ ఇయర్లో ఒక కోమలాంగి తగలడం వల్ల అక్కడే లంగరేసుకుని కూర్చుండిపోయాడు. మరింకా ఆ క్లాస్ నుంచి కదలలేదు. వీడి పేరు గౌరీనాథ్. వాళ్ల బంగ్లాలో 2 ఫోన్లున్నాయి. అందువల్ల ఈ ఫోన్ మోగినప్పుడల్లా దాని మీద అన్నదమ్ములిద్దరూ ఒలింపిక్ బాక్సర్స్ లా పడిపోయేవారు. ఫోన్ మోగింది. అన్నదమ్ములిద్దరూ ఫోన్ మీద బోర్లా పడిపోయారు. కానీ బెడ్ మీద చైతన్య ఉంది. ఆమెను చూస్తే ఎందుకో ఇద్దరికీ భయమే. చైతన్య రిసీవర్ ఎత్తడంతో అన్నదమ్ములిద్దరూ కొండపల్లి బొమ్మల్లా ఉండిపోయారు. హలో అంది చైతన్య. అవతల నుంచి సమీర. ఎవరు ఎవరికి ఫోన్ చేసి ఉంటారా అని కొండపల్లి బొమ్మలు 2 ముఖాముఖాలు చూసుకున్నాయి. తెగ గుణిగేసుకుంటున్నారు. ఏంటే, నీ రూంలో ఎవరెవరున్నారేంటి అంది సమీర. కొండపల్లి బొమ్మల సణుగుడు స్పష్టంగా రిసీవర్లో విని. ఇంకెవరుంటారు? జానకి, గౌరీ. గౌరీకి ఫోన్ ఇవ్వు. చైతన్య గౌరీనాథ్ వైపు చూసింది. కానీ రిసీవర్ మాత్రం అతనికి అందించలేదు. చైతన్యకు టక్కున ఏదో షాక్ కొట్టినట్టు అనిపించింది. అలానే ఉండిపోయింది. చూపు పరిసరాల మీద లేదు. మనసులో ఏదో కల్లోలం, ఏదో అలజడి. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిపోయింది. కాదు, ఇప్పుడే జరిగింది. జరుగుతోంది, జరగబోతోంది. రోడ్డు మీద స్పీడ్గా పోతున్న విశ్వనాథ్ కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ విషయం విశ్వనాథ్ గుర్తించలేదు. వాళ్ళు కారులో ఘోరంగా చర్చించేసుకుంటున్నారు. విశ్వనాథ్ వాళ్ల వాదనల్లో కలగజేసుకోకపోయినా వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. తప్పంతా నీదేనే అంది మాధురి. కాదు, నా ఇష్టం. నేను మాట్లాడుతుంటే వాడెవడంట ఆ మాట అనడానికి అని శోభ అరుస్తోంది. నోరు మీవే, వెధవ సమర్థించుకోవడాలు నువ్వును. నీకు అరవడానికి ఎంత హక్కుందని నువ్వు అనుకుంటున్నావో అతనికి నిన్న ఆ మాట అనడానికి అంతే హక్కుంది. నేను వాడిని పర్టికులర్గా ఏం అనలేదే. పర్టికులర్గా అతన్ని ఏం అనకపోవచ్చు, కానీ నీ గోల వల్ల హాల్లో ఎంత డిస్టర్బెన్స్ అయిందో తెలుసా?
కుమార్ రాజా మధ్యలో కలిగించుకున్నాడు. ఎవరికి లేని దురద ఆ వెధవొకడికి ఎందుకు కలగాలే? నువ్వు దానికే వత్తాసు పలుకుతావట్రా? అతని స్థానంలో ఉంటే నువ్వు అలానే రియాక్ట్ అవుతావా లేదా? మాధురి ఎదురు ప్రశ్న వేసింది. శోభ ఏదో అనబోయింది. కుమార్ రాజా వెనక్కి తిరిగి అన్నాడు. రియాక్ట్ అవ్వచ్చు నిజమే, కానీ అంత సంస్కారహీనంగా మాట్లాడను. దీనికి సంస్కారం ఏడ్చిందా? 10 మంది చుట్టూ ఉన్నారని ఇంగితమన్నా దీనికి ఉండద్దు? ఏంటి ఇంగితం? మాట్లాడే హక్కు నాకుంది. వాడికి ఇష్టం లేకపోతే వాడు బయటికి పోవాలి, అంతేగాని. ఆమె మాటలు పూర్తి కాకుండానే మాధురంది. నీలాగే సంస్కారహీనంగా నీ భాషలోనే జవాబు ఇవ్వకూడదంటావు. నోర్మి, సంస్కారం గురించి నువ్వు నాకు చెప్తావటే అని శోభ అరిచింది. తర్వాత విశ్వనాథ్ భుజం మీద చేయి వేసి కారపండి, దిగిపోతాను అంది కోపంగా. విశ్వనాథ్ కారు ఆపలేదు. ఆపండి అని ఊర్ధ్వస్వరంతో అరిచింది. విశ్వనాథ్ బ్రేక్ వేయబోయాడు, కానీ బ్రేక్ పడలేదు. అతనేం కంగారు పడలేదు. కానీ దురదృష్టవశాత్తు ఓ పెద్ద రాయి మీదకి ఫ్రంట్ టైర్ ఎక్కిపోయింది. బ్యాలెన్స్ తప్పిపోయిన కారు పక్కకి ఒరిగిపోయి రోడ్డు పక్కకి దొర్లిపోయింది. చైతన్య ఉలిక్కిపడి థ్యాంక్ గాడ్ అని నిట్టూర్పు విడిచింది. చైతన్య మాటలు అవతల సమీరకు ఫోన్లో స్పష్టంగా వినిపించాయి. ఏంటే గార్డు గారిని తెలుసుకుంటున్నావు? ప్రమాదం తప్పింది అంది చైతన్య నిద్రావస్థలో ఉన్నట్టు. ఎవరికి ప్రమాదం తప్పడం అన్నాడు పెద్దన్నయ్య. అదే మాటను సమీర కూడా ఫోన్లో అవతల నుంచి అంది. ఇందాక మనం చూసిన కారుకి. ఏంటి, ఆ కారుకి ప్రమాదం తప్పిందా? మరి అందులో ఉన్న ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది సమీర. తెలీదు అంది చైతన్య. మర్నాడు చైతన్యకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిపోవాలి చప్పున లేచింది. కారు తీసుకుని ఎలా ఉన్నది అలానే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో డాక్టర్ కరుణ ఆపరేషన్ థియేటర్లో ఉందని చెప్పారు. చైతన్యకు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు. కరుణ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటపడే వరకు అక్కడ కాచుకుని కూర్చోవాలని లేదు. ఎందుకో అకస్మాత్తుగా వచ్చేసింది. ఏదో విచిత్రమైన శక్తే ఆమెను అక్కడికి లాక్కొచ్చింది. ఆ విచిత్ర వింత శక్తే ఆమెను హాస్పిటల్లో బంధించేసింది. చుట్టూ అయోమయంగా చూసింది. కరుణ రూంలో కూర్చోలేకపోయింది చైతన్య. మెల్లగా లేచింది. యాంత్రికంగా కారిడార్లో నడుస్తోంది. 8వ నెంబర్ స్పెషల్ రూమ్. చైతన్య ఆ గది నెంబర్ని చూడనేలేదు. కానీ ఎవరో పట్టుకుని ఆపినట్టు ఆగిపోయింది. ఆ గదిలో నుంచి ఏవో ప్రకంపనలు, వైబ్రేషన్స్. ఆ గదిలో ఎవరున్నారు? ఏ పేషెంట్? గదిలో తనకు బాగా తెలిసిన ప్రాణిలాని అనిపిస్తోంది. తనని భావన అని పేరెట్టి పిలుస్తున్నట్టు భ్రమ. ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావే అని అడిగింది డాక్టర్ కరుణ ఫోన్లో. చదువుకుంటున్నా. అయితే డిస్టర్బ్ చెయ్యను, ఉంటా. అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు? ఏం లేదు, ఇందాక హాస్పిటల్కి కారులో వస్తుంటే దారిలో ఒక పుస్తకం దొరికింది. ఏంటా పుస్తకం? పునర్జన్మ, రీఇన్కార్నేషన్. నీకు అలాంటి పుస్తకాలంటే ఇష్టం కదా, నీకిద్దామని ఉంచాను. నాకు స్పెషల్ డ్యూటీ వేశారు. లేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చి ఇచ్చుండేదాన్ని. నువ్వు రానవసరం లేదులే, నీకు వీలున్నప్పుడే తీసుకురా. ఉంటా మరి. డాక్టర్ కరుణ ఫోన్ పెట్టేసింది. చైతన్య అప్పుడు చదువుతున్న పుస్తకం పేరు మిరాక్యులస్ యూనివర్స్, విచిత్ర విశ్వం. సబ్జెక్టు వింతగా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టే కరుణ ఫోన్ చేసిన ముక్తసరిగా చైతన్య మాట్లాడింది. కానీ ఫోన్ వచ్చాక ఎందుకో చైతన్యకు తను చదువుతున్న పుస్తకం మీదకి దృష్టి పోలేదు. మనసు హాస్పిటల్ వైపు పోతోంది. తన పేరు చైతన్య కదూ, మరి ఈ భావన ఏంటి? కేవలం అది తన భ్రమేనా? ఆమె అక్కడి నుంచి కదలేకపోయింది. ఎందుకో ఆమె నుంచి చిరంజీవి అన్న మాట వెలువడింది. ఉలిక్కిపడింది. చిరంజీవి ఏంటి? ఆమె భుజం మీద ఎవరో తట్టారు. చైతన్య వెనక్కి చూసింది. డాక్టర్ కరుణ. ఏంటే నువ్వే వచ్చేసావు, పుస్తకం కోసమా అంది కరుణ. కాదన్నట్టు తల ఊపింది చైతన్య. ఇక్కడ నిలబడున్నావేం? చైతన్య 8వ నెంబర్ గదివైపు చూసింది. ఈ గదిలో ఉంది చైతన్య అంటూ ఉండగానే కరుణ అంది. చీఫ్ సెక్రటరీ కొడుకులే, ఒళ్ళు తెలియకుండా కారు డ్రైవ్ చేశాడు. యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది కండిషన్. బహుశా బ్రతకడేమో. బ్రతుకుతాడు అంది చైతన్య గొణుగుతున్నట్టు. కోర్స్, తండ్రి చీఫ్ సెక్రటరీ కదా, అమెరికా కన్నా తీసుకుపోగలడు. కోమలో ఉన్నాడు ప్రస్తుతం అని చైతన్య చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది కరుణ. కరుణ టేబుల్ మీదనున్న రీఇన్కార్నేషన్ పుస్తకాన్ని చైతన్యకి అందించింది. ఆ పుస్తకాన్ని తాకగానే చైతన్యలో ఏవో ప్రకంపనలు. ఈ పుస్తకం ఏమో, ఎవరిదో తెలీదు. రోడ్డు పక్కన దొరికింది. పుస్తకం మీద పేరు లేదు. చైతన్య పుస్తకం పేజీలు తిప్పింది. పుస్తకాన్నంతటినీ ఆ పుస్తకం కొన్న మనిషి చదివేసి ఉండాలి. ఏ పేజీ ముట్టుకున్నా చైతన్యలో ప్రకంపనలు కలుగుతున్నాయి. మరి నేను వెళ్ళొస్తానే అని చైతన్య లేచి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది.
బంగ్లా లాన్లో సమీర కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. చైతన్య ఆమెను చూసి కూడా ఆమెను పలకరించకుండా లోపలికి పోయి బెడ్ మీద వాలిపోయింది. ఏంటే, చూసి కూడా నన్ను పలకరించకుండా వచ్చేశావు అనుకుంటూ సమీర్ వచ్చింది. బెడ్ మీద కూర్చోమని సైగ చేసి పుస్తకాన్ని సమీరకిచ్చింది చైతన్య. సమీర పుస్తకాన్ని తీసి పేజీలు తిప్పింది. సమీ, ఆ పుస్తకాన్ని ముట్టుకున్నప్పుడు నీకేం అనిపించలేదా? ఏమనిపిస్తుంది? పుస్తకం అనిపిస్తుంది. వాసన చూస్తే పేపర్ వాసన వేస్తుంది. అది కాదే, నేను చెప్పలేకపోతున్నాను. కానీ నేను ఏ వస్తువుని తాకినా నాకు దానికి సంబంధించిన గత చరిత్రంతా తెలిసినట్టు తెలిసి వెంటనే మరిచిపోతున్నాను. ఏవో వైబ్రేషన్స్, ఏవేవో ప్రకంపనాలు. అబ్బబ్బా, నీ వైబ్రేషన్స్తో చంపుతున్నావే. కాసేపు దయచేసి ఆ పిచ్చి ప్రకంపనాల ధ్యాస ఆపుదు అని పుస్తకం వైపు చూసి, అసలు నీకు ఈ పుస్తకం ఎక్కడ దొరికిందే అంది. విశ్వంలో. సమీర కోపాన్ని అభినయిస్తూ లేచిపోయింది. తల్లే, నీకో దండం పెడతాను, నన్ను వదులు. లేకపోతే నీ వైబ్రేషన్స్కి నేను వైబ్రేట్ అయిపోతాను. చైతన్య ఆమె చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పుస్తకం నువ్వు చదువుతూ ఉండు, నేను వింటాను. ఒకవేళ నిద్రపోయాననుకో, లేపకు. చదువుతూ మరో పని కూడా చేయనా? ఏంటి? నీ కాళ్ళు పడుతూ ఉంటాను, మరీ హాయిగా నిద్రపోతావు. హాస్యం కాదే, ఈ పుస్తకాన్ని చూడగానే నాకు ఏవేవో చిత్రమైన భావాలు కలిగాయి. నువ్వు చదువుతున్నావనుకో, నాలో శబ్దాలు కలిగించే దృశ్యాలేమిటో నీకు చెప్తాను. జస్ట్ ఏ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. సమీర ఏమనుకుందో. సరే, పవళించు అంది. సమీర పుస్తకం తీసుకుంది. ఒకసారి పేజీలన్నీ గిర్రున తిప్పింది. 620 పేజీలున్నాయి. ఏంటి, ఈ 620 పేజీలు చదవాల్సిందేనా? అవసరం లేదే. నాకు నిద్ర పట్టేసినట్టు అనిపిస్తే నువ్వు చదవకు, ఆపే, నన్ను లేపకు, నువ్వు వెళ్ళిపో. సమీర మాట్లాడకుండా పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది. మొదటి పేజీ అయినా పూర్తిగా చదవకుండానే చైతన్య నిద్రలోకి జారుకుంది. అది నిద్ర కాదు, మెలకుగానూ లేదు. పరిసరాలు తెలుస్తూనే ఉన్నాయి, తెలియడం లేదు కూడా. సమీర మాటలు వినిపిస్తున్నాయి, వినిపించడమూ లేదు. సమీర నుంచి వస్తున్న శబ్దాలు ఏవేవో ఆకారాల్ని ఏకకాలంలో అనుభవిస్తోన్న చైతన్య మనో నేత్రం ముందు సృష్టిస్తున్నాయి. చైతన్య వెనక్కి 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 కాలంలో పోతోంది. అప్పుడు ఆ కాలంలో, ఆ స్థలంలో, ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఉన్న చైతన్య పేరు చైతన్య కాదు, భావన. అవును, భావన. ఆ భావనకు మరో మనిషికి పెళ్ళవుతోంది. బంధుమిత్రులు, పురోహితులు, మంత్రాలు, భావన తల్లిదండ్రులు స్పష్టంగా చైతన్యకు కనిపిస్తున్నారు. వరుడి పేరు చిరంజీవి. అవును, చిరంజీవి. ఇందాక హాస్పిటల్లో 8వ నెంబర్ గది దగ్గర స్పష్టంగా వినిపించిన పేరు చిరంజీవి. అవును, అతనే. భావన అని పిలుస్తున్నట్టు అనిపించింది. పెళ్ళవుతోంది. చిరంజీవి భావన మెడలో మంగళసూత్రం కట్టాడు. అక్షింతలు, బాజా భజంత్రీలు, పురోహితుని మంత్రాలు. 1907. ఈ జన్మలో ఆమె పేరు చైతన్య. క్రితం జన్మలో ఆమె పేరు భావన. క్రితం జన్మ, ఈ జన్మ, రాబోయే జన్మ అని జన్మలు అనే కంటే భూగ్రహం మీద కాలం అనే పెద్ద పొడుగాటి గీతలో ఒక చుక్క దగ్గర పుట్టి, ఆ గీత మీద కొంత దూరం బతుకు ప్రయాణం చేసి మరో చుక్క దగ్గర తనువుని చాలించినప్పుడు ఈ మధ్య జరిగిన కాలపు గీతనే జన్మ అనుకుంటే సరిపోతుందేమో. ప్రతి ప్రాణికి ముఖ్యాతి ముఖ్యమైన ప్రాథమిక ప్రమాణం జీవకణం. మానవుడి మెదడులో 3,000 కోట్లు, రక్తంలో 10 లక్షల కోట్ల జీవకణాలుంటాయి. వీటికి వృద్ధి, క్షయాలుంటాయి. కాలంలో ప్రాణి బ్రతుకుతున్నప్పుడు ఈ జీవకణాలు క్రమేపీ క్షీణించిపోయి మనిషి మరణిస్తాడు. అయితే ఏ శక్తి ఉంటే ప్రాణి జీవించున్నట్టు, ఏ శక్తి పోతే వాడు చనిపోయినట్టు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? చనిపోయాక ఎక్కడికి పోతుంది? ప్రస్తుతం చైతన్య పేరుతో ఉన్న ఆమె క్రితం కాలంలో భావన పేరుతో బతికిందని ఆమె భావం. అలానే ఆమె కలగంటోంది. భావనకి వెనకెప్పుడో జరిగిపోయిన కాలంలో ఎప్పుడూ ఒకే రకమైన కళ తిరిగి తిరిగి వస్తూ ఉండేదని ఇప్పటి చైతన్య కనిపిస్తోంది. భావన తన కుటుంబంతో పాటు 2 ఎడ్ల బండిలో వెళుతూ ఉన్నట్టు, హోరున వర్షం కురుస్తూ ఉన్నట్టు, ఆ బండి మధ్యలో ఆగిపోయినట్టు, అక్కడో పెంకుటిల్లున్నట్టు, ఆ పెంకుటింట్లో కిరసనాయిల దీపం ముందు కూర్చుని ఒక యువకుడు చదువుకుంటున్నట్టు, అతను వీళ్ళందర్నీ చూసి సాదరంగా లోపలికి ఆహ్వానించినట్టు, పాలు కాచిచ్చినట్టు, తను అతని వైపే ఆకర్షింపబడుతూ ఉన్నట్టు, అతనికి తల్లి లేనట్టు, తండ్రి మాత్రం పల్లెల్లో ఉన్నట్టు అతను చెప్పినట్టు కలొచ్చేది. అయితే అది ఏ ఊరో, ఆ ఊరు ఈ భూగ్రహం మీద ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు. అతను అందంగానే ఉన్నాడు. ఎప్పుడూ చిరునవ్వే, వినయంగా మాట్లాడేవాడు.
తనకి తన తల్లిదండ్రులకి అతను ఇష్టమైనట్టు, తర్వాత ఆ యువకుడికి పెళ్ళైపోయినట్టు కలొచ్చేది. పెళ్లి కలలో కనిపించకూడదంటారు. అంత ముఖ్యాతి ముఖ్యమైన ఆనందకరమైన తంతు కలలో ఎందుకు కనిపించకూడదో ఆమెకు అర్థమయ్యేది కాదు. యవ్వనం కలలో కనిపిస్తే సాంసారిక సుఖమని, పరిచయం కలగా వస్తే శాశ్వత స్నేహం, పరస్పర ప్రేమ కలగడమని, పుస్తకాలు కనిపిస్తే సుఖజీవనమని, ఇల్లు కనిపిస్తే ఆరోగ్యం శుభం అని, దీపం కనిపిస్తే దేదీప్యమానమైన భవిష్యత్తని కలలకు అర్థాలు చెప్తారు. భావన ఈ విషయాలని పుస్తకాల్లో చదివింది. ఎప్పుడో ఒకప్పుడు కలలో కనిపించిన యువకుడు తటస్థపడతాడని ఆమెకెందుకో అనిపించేది. కాని ఎంతకాలం గడిచినా అలాంటిదేమీ ఆమె జీవితంలో సంభవించలేదు. భావన తల్లిదండ్రులు లక్ష్మీపుత్రులే కాకుండా సరస్వతి ప్రసన్నులు కూడా. ఆమె ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివింది. ఆ ఊళ్ళో భావన తల్లిదండ్రులే మూతుబరులు కావడం వల్ల ఆ ఊళ్ళోనే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా గ్రామాల వారికి వారి వంశం గురించి తెలుసు. వాళ్ళ వంశంలో అందరూ చదువుకున్న వాళ్ళు కావడం వల్ల భావనకు బాల్య వివాహం జరగలేదు. సంబంధాలు మాత్రం వెతికేవారు. ఒక సంబంధం తండ్రికి నచ్చితే తల్లికి నచ్చేది కాదు. తల్లికి నచ్చిన సంబంధం తండ్రి సమ్మతించేవాడు కాదు. ఇద్దరికీ నచ్చితే భావన ఒప్పుకునేది కాదు. భావనకి వరుసకి బావైన ఒక భీమేశ్వరరావు భావన్నే పెళ్లాడతానని భీష్ముళ్లా చాలా కాలం బ్రహ్మచారిలా ఉండిపోయాడు. కాని బ్రహ్మచారి బెండకాయ ముదిరిపోతే లాభం లేదని చెప్పి ఆ అపర భీష్ముడికి ఓ అబలతో పెళ్లి నిశ్చయం చేసేశారు. ఆ పెళ్లికి భావన ఆమె తల్లిదండ్రులు బయలుదేరారు. అప్పట్లో కూడా రైలు బళ్ళు ఈశ్రోమంటూ ఇప్పటి సగటు భారతీయుల్లాగానే భారంగా నడిచేవి. అప్పుడు కూడా వర్షాలు కురిసేవి. అప్పటి ఆ దిక్కుమాలిన స్టేషన్కి ఇప్పటి దిక్కులేని ఈ రైల్వే స్టేషన్కి అట్టే తేడా లేదు. కాకపోతే అప్పుడు రెక్క కిందకి వాలేది, ఇప్పుడు పైకి లేస్తోంది. సిగ్నల్స్ పైకొచ్చినట్టే ప్రమాదాలు హెచ్చయ్యి జనం ప్రాణాలు పైకి పోతున్నాయి. జనం పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు నిరోధులు వాడుతున్నారు. కానీ ఏ రైల్వే మంత్రి గారు యాక్సిడెంట్ల నిరోధులు వాడడం లేదు. స్టేషన్ నుంచి భావన మేనత్త గారి పల్లెటూరు 10 మైళ్ళు ఉండేటప్పుడు ఇప్పుడు పొలిమేరలు జరిగి 8 మైళ్ళు అయింది. మేము పలానా బండిలో బయలుదేరొస్తున్నామని భావన తండ్రి రాసిన కార్డు ముక్క భావన చనిపోయే ముందు అందిందని పత్రికల్లో పడింది. ఉత్తరం అప్పుడు అందలేదు కాబట్టి వాళ్ళు స్టేషన్కి బళ్ళు పంపలేదు. భావన వాళ్ళు బండి దిగి బళ్ల కోసం చూసి చూసి ఓ 2 ఎడ్ల బండి కట్టించుకుని ఆ పల్లెటూరికి బయలుదేరారు. బండి కదలగానే ఆకాశంలో మేఘాలు కదిలాయి. బండి 3 మైళ్ళు వెళ్లగానే వర్షం కురవడం మొదలుపెట్టి 5 మైళ్ళు రాగానే కుంభరుష్టయింది. అసలే అది మట్టి రోడ్డు. వరుణ దేవుడికి కోపం వస్తే అది బురదగుంట అయిపోతుంది. సూర్య భగవానుడికి సరదా పుడితే ఇప్పటి ఫేస్ పౌడర్లా తయారైపోతుంది. ఇక బండి కదిలే సూచనలేవీ కనిపించలేదు. అదీగాక కాస్త దూరంలో ఒక ఏరుంది. చినుకు పడితే చాలు అది చిరు నృత్యం మొదలు పెడుతుంది. కుంభరుష్టైతే శంభో శంకరుళ్ల ప్రళయనాట్యం మొదలు పెడుతుంది. ఇది అరికట్టడానికి ఆ ఏరు మీద కట్టిన చిన్న ప్రాజెక్ట్ మంత్రిగారు ప్రారంభోత్సవం చేసిన మర్నాడు కొట్టుకుపోయింది. ఆ చుట్టుపక్కల గ్రామాల టోపోగ్రఫీ భావన తల్లికి తెలుసు. అందువల్ల బండిని ఆపించేసి వర్షం తగ్గే వరకు అక్కడెక్కడైనా తల తడవకుండా ఉండడం శ్రేయస్కరం అంది. అక్కడ పెళ్లికి వెళ్ళకపోతే మీ అన్నయ్య బాధపడతాడేమో అన్నాడు భావన తండ్రి. అతను బాధపడతాడని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటామటండి అని బండితోలే సారథితో, బాబు పక్కనే ఊరొకటుంది అక్కడికి పోని అంది భావన తల్లి. బండి మలుపు తిరిగింది. పల్లె మొదట్లోనే ఒక పెద్ద పెంకుటిల్లు కనిపించింది. లోపల నుంచే కిరసనాయిల దీపపు కాంతి కనిపిస్తోంది. భావన ఆ పెంకుటింటిని చూసింది. అచ్చు అలాంటి పెంకుటింటినే ఆమె ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు అని అనుకుంది. ఆ ఇంటి దగ్గరకు పోని అన్నాడు భావన తండ్రి. బండి పెంకుటింటి ముందు ఆగింది. బండివాడు దిగి తలుపులు తట్టాడు. ఓ యువకుడు తలుపు తెరిచాడు. రథసారథి విషయం చెప్పాడు. ఇలా పట్నం నుంచి పెద్దింటోరు పెళ్లికని వచ్చారు. వర్షం చంపేస్తోంది. కాసేపు తమరు వాళ్ళని ఇక్కడ ఉండనిస్తే వర్షం తగ్గగానే వెళ్ళిపోతారని చెప్పాడు. యువకుడు తల ఊపి రమ్మన్నాడు. భావన ఆమె తల్లి తండ్రి బండి దిగుతుంటే ఆ యువకుడే 2 గొడుగులు తీసుకుని వాళ్ళకి ఎదురొచ్చాడు. అంతా లోపలికి వెళ్లారు. వాళ్ళందరూ వర్షానికి బాగా తడిసిపోయి ఉన్నారు. యువకుడు వాళ్ళకి తువాళ్ళిచ్చాడు. భావనకు మరో తువాలందిస్తూ ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. భావన కూడా అతన్ని చూస్తూ అలానే డిటోగా ఉండిపోయింది. భావన తండ్రి తల తుడుచుకుంటూ ఉంటే ఆడాళ్ళిద్దరూ లోపల గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నారు. వాళ్ళు తిరిగొచ్చేలోపున ఆ యువకుడు కాఫీ కాచి తయారుగా ఉంచాడు. ఈ మధ్యలో భావన తండ్రి ఆ యువకుడి హిస్టరీ, ఆటోబయోగ్రఫీ లాగి పారేశాడు.
యువకుడి పేరు చిరంజీవి. తల్లి లేదు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. పక్క ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. చిరంజీవి లా చదివి పట్నంలో లాయర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు స్వాతంత్రోద్యమం మహా జోరుగా ఉండేది. ఒక స్వాతంత్ర యోధుణ్ణి తెల్లదొరలు నిష్కారణంగా అరెస్టు చేశారు. ఆ కేసుని చిరంజీవి టేకప్ చేశాడు. అది స్టడీ చేసేందుకు ప్రశాంతంగా ఉన్న పల్లికొచ్చి లా పుస్తకాలు చూస్తున్నాడు. చిరంజీవి ఆ వాళ్ళ తిరిగి పట్నం వెళ్ళిపోవాలి. కానీ ఎందుకో ఆగిపోయాడు. బయలుదేరుంటే వర్షంలో ఎక్కడ చిక్కుబడిపోయేవాడో. చిరంజీవి వంట ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ భావన తల్లి వారించింది. వాళ్ళు పెళ్లికని చేసి తీసుకొచ్చిన స్వీట్స్ తిన్నారు. పెంకుటిల్లైనా ఇల్లు పెద్దదిగానే ఉంది. ఒక గదిలో చిరంజీవి ఆడవాళ్ళిద్దరికీ పక్కలు వేస్తూ ఉంటే భావన తల్లి వారించింది. వద్దు బాబు, నిద్రగాని పట్టేస్తే పెళ్లి తెల్లారి 3ంటికి, సమయానికి అందుకోలేం. ఆ వర్షంలో అలానే ఆ రాత్రంతా, ఆ మర్నాడు అలానే కురుస్తూ ఉంటే బావుండనిపించింది భావనకు. వాతావరణం హాయిగా ఉంది. చెట్ల మీద నుంచి, నేల మీద నుంచి హోరున వీస్తున్న గాలి వింత అనుభూతుల్ని కలిగిస్తోంది. పోనీ కాసేపు రెస్ట్ తీసుకోండి, వర్షం ఆగిపోగానే వెళ్ళిపోదురుగాని అన్నాడు చిరంజీవి. భావన ఆమె తల్లి అవతల గదిలోకి వెళ్లారు. భావన తల్లి మంచం మీద ఇలా వాలగానే గాఢ నిద్రలోకి జారుకుని పెళ్లి మండపం దగ్గర తేలి అక్కడ పెత్తనం చెలాయిస్తున్నట్టు కలలు కంటోంది. తండ్రి కాపలా కూర్చున్నాడు. భావన కాదు, వర్షానికి. మీకు చదరంగం వచ్చా అని అడిగాడు చిరంజీవిని. వచ్చండి అని అబద్ధమాడేశాడు చిరంజీవి. అయితే ఇంకా చూస్తారేం, ఒక ఆట ఆడదాం రండి అని ఎగిరి గంతేసి కింద పడకుండా చెస్ బోర్డు ముందు కూలబడ్డాడు భావన తండ్రి. చదరంగంలో ఆయన యమ ఎక్స్పర్ట్ అని ఆయన భావం. చెస్ బోర్డు మీదే మయసభ సృష్టించేయగల శకుని బ్రదర్ లాంటివాడు. అయితే కూతురి భావం దగ్గర మాత్రం 4-5 ఎత్తుల్లో ఆయన పని క్లోజు. ఎలాగైనా కూతుర్ని గెలవాలనేది ఆయన జీవితాశయం. చిరంజీవి దగ్గర చదరంగం బోర్డు పావులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఆట అతని బుర్రలో లేదు. కోర్టులో వాదించి వాదించి వచ్చాక ఇంట్లో ఏం తోచక ఒకడు బోర్డు ముందు కూలబడి ఆడుకునేవాడు. అంతకు తప్ప ఏ పావు ఎలా ఎగురుతుందో, ఎలా వెళుతుందో అతనికి కనీసపు జనరల్ నాలెడ్జ్ అయినా లేదు. అలాంటి బలహీనుడు, బలవంతుడైన భావన తండ్రితో చదరంగం బోర్డు మీద యుద్ధానికి ఉపక్రమించి 10 నిమిషాల్లో 12 ఆటలు ఓడిపోయాడు. భావన తండ్రి విజయగర్వంతో ఛాతీ, తొడలు, తల వగేరా వగేరా బాధేసుకుంటున్నాడు, అరిచేస్తున్నాడు. ఈ గోలకు భావన లేచొచ్చింది. తండ్రి ఆమె వైపు చూసి, ఏమ్మా నిద్రపోలేదా అనడానికి బదులు 12 ఆటలు గెలిచేశానమ్మా అని మళ్ళీ ఛాతీ బాధేసుకోవడం మొదలు పెట్టాడు. అలాగా అన్నట్టు భావన తండ్రి పక్కన కూర్చుంది. మళ్ళీ చదరంగ సమరం మొదలైంది. ఆట క్షణంలో క్లోజ్ అయిపోయింది. 13వ ఆట కూడా తనే గెలవడంతో భావన తండ్రి ఈసారి తల పీకేసుకుని అరిచేయడం మొదలు పెట్టాడు. గదిలో పడుకున్న భావన తల్లి పెళ్లిలో తన మేనలుడు వధువు కాలిని గట్టిగా తొక్కేస్తే పెళ్లికూతురు హడలిపోయి భరతనాట్యం మొదలుపెట్టి అరిచేస్తుందేమోనని ఉలిక్కిపడింది. మీకు చదరంగం రాదా అంది భావన చిరంజీవి వైపు చూస్తూ. సరిగ్గా రాదండి. అయితే ఈసారి మళ్ళీ ఆడండి. భావన తండ్రికి కోపం లాంటి కోపం వచ్చింది. తన స్వంత కూతురు, తన భార్య నవమాసాలు మోసి కనీ పెంచిన తన బిడ్డ శత్రుపక్షంకి హుషారివ్వడం ఆయన భరించలేకపోయాడు. చూడమ్మా భావన, ఆడుతుంది మేమిద్దరం, నువ్వు ఆయనకు సహాయం చేయడం ఇంటర్నేషనల్ రూల్స్ ని అతిక్రమించడం. నేనెలా సాయం చేస్తానన్నా, ఈసారి ఆడండి, ఊరికే చూస్తూ ఉంటా అంది. సరిగ్గా భావన ఆడినట్టే చిరంజీవి ఆడి 5 ఎత్తులో ఆట కట్టించేశాడు. తండ్రి కోపంగా కూతురు వైపు చూశాడు. నువ్వు ఆయనకు సైగ చేసి చెప్పావు కదూ. రామరామ, ఒట్టు, నేనేం చెప్పలేదు నాన్నా. చెప్పావు, లేకపోతే గుర్రాన్ని బోర్డు మీద గాడిదలా ఎంతవరకు గెంతించిన మనిషి నన్ను, నా అంత ఆటగాడిని 5 ఎత్తుల్లో నీలాగే ఎలా ఆట కట్టించేశాడు? ఏమో, నాకు అనుమానంగా ఉంది. నువ్వు సైగ చేసి చెప్పేసి ఉంటావు. సరే అయితే నేను వెళ్ళిపోతాను అని భావన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు వేసుకుంది. కానీ నిద్రపోవడం లేదు. ఆమె మనసంతా చిరంజీవి మీద, అతని ఆట మీద ఉంది. తిరిగి ఆట మొదలైంది. కానీ చిత్రం, 5 ఎత్తుల్లోనే మళ్ళీ చిరంజీవి ఆయన ఆటను కట్టించేశాడు. భావన తండ్రి ఆట మీద ఎంత కేంద్రీకరించి ఆడుతున్నా ఓడిపోతూనే ఉన్నాడు. చిరంజీవి 8 ఆటలు గెలిచేశాడు. భావన తండ్రి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు. మీకు అసలు ఆటే రాదన్నారు. వరల్డ్ ఛాంపియన్ని కాకపోయినా అంతటి వాణ్ణే, కానీ మీరు నన్నెలా ఓడించేస్తున్నారండి? నిజంగా నాకేం తెలీదండి. భావన తండ్రికి చొప్పున ఏదో ఆలోచన వచ్చింది. కుర్చీలో వెనక్కి వాలి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు. చిరంజీవి గారు, మీరసలు మా అమ్మాయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే గెలిచేస్తున్నారు. మా అమ్మాయి ఏదో మంత్రం వేసేసి ఉంటుంది.
తండ్రినైనా నాకు సాయం రాకుండా మీకు సహాయం చేసిందంటే మరి అదేంటో చెప్పలేను. మీ ఇద్దరి మధ్య మాకు అర్థం కాని ఏదో అనుబంధం ఏర్పడి ఉండాలి, అవునా? అన్నాడాయన చిరునవ్వు నవ్వుతూ. అలా నవ్వుతూ నవ్వుతూ ఆవులిస్తూ చదరంగం బోర్డు మీదే నిద్రపోయాడు. తెల్లవారినా ఇంకా వర్షం తగ్గలేదు. ఉదయం 4 గంటలకే చిరంజీవి ఆ కొమ్మరిలో బయటికి వెళ్లి రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూసొచ్చాడు. బయటకు కొంత దూరం వెళ్లేటప్పటికీ ఒక పెద్ద చెట్టు కూలి పడిపోయింది. అదృష్టవశాత్తు అతని మీద పడలేదు. ఎక్కడా నేలనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఏరు పొంగిపోయి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ జలమయం చేసి పారేసింది. వందల కొద్దీ చెట్లు కూలిపోయాయి. ఎందరు చచ్చిపోయారో తెలీదు. ఈ వర్షం ఇంకా ఎన్ని దినాలిలా కురుస్తూ ఉంటుందో తెలీదు. అకస్మాత్తుగా వచ్చిన అపరిచితులైన అతిథుల గురించి కాదు చిరంజీవి బాధ. వాళ్ళకి సరైన అతిథి మర్యాదలు జరుగుతాయో లేదో అని. ఆ వర్షంలోనే తడుచుకుంటూ పనిమనిషి ఇంటికి వెళ్లి వీలైనంత త్వరగా రమ్మనమని చెప్పొచ్చాడు. ఇంటికి రాగానే గుమ్మంలోనే నిలబడి ఎదురు చూస్తోంది భావన. ఆమెను చూసి గతుక్కుమన్న చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. మీరప్పుడే లేచిపోయారా? ఆ, మీరిలా బయటకు వెళుతున్నారు, నాకు మెలకు వచ్చేసింది. చప్పున బయటకొచ్చాను, మీకేదో ప్రమాదం జరగబోతుందని. చెట్టు విరిగిపడ్డం, క్షణంలో గండం తప్పడం అతనికి గుర్తుకొచ్చింది. ఈ రాబోయే ప్రమాదం గురించి ఈమెకెలా తెలిసింది? కాఫీ తాగుతారా? అంది భావన. మీరు చేశారా? లేదు, రాత్రి మీరు చేసిన కాఫీ ఫ్లాస్క్లో కొంతుంది. మీరు తాగలేదా? తాగినా కొంత మిగిలింది. మీకు బెడ్ కాఫీ అలవాటుగా? ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. మీకెలా తెలుసు? నగరంలో ఉంటున్నారుగా, అలవాటు ఉంటుందనిపించింది. నగరాల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్ కాఫీ అలవాటు ఉంటుందంటారా? కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం అలవాటు అనిపించింది. ఊహించారా? ఏమో, నాకే తెలీదు. ఆ విషయం ఎందుకులేండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ వర్షం ఇవాళ రేపు కూడా తగ్గేట్టు లేదు. అంతవరకు ఇక్కడ మేము ఉండడానికి నా అభ్యంతరం ఏమీ లేదు. అవును, 2 రోజుల వరకు వర్షం తగ్గదని మీరెందుకు అనుకుంటున్నారు? ఎందుకో అలా అనిపించింది. అలా 2 రోజులు ఇక్కడే ఉంటే ఏంటో చెప్పలేకపోతున్నాను. ఈ వాతావరణంలో ఏదో నిర్వచించలేని ఆనందం కలుగుతోంది. మరక్కడ పెళ్ళి ఈ పాటికి అయిపోయి ఉంటుంది. కానీ నాకెందుకో ఆ పెళ్లికి వెళ్ళి అక్కడ తిరిగే కంటే ఎక్కడుంటేనే ఏదో అనుభూతి. ఆ అనుభూతి ఏంటో సరిగ్గా ఇది అని చెప్పలేకపోతున్నాను. ఈ ఇంట్లోనే ఆ అనుభూతి కలుగుతుందంటారా? చెప్పలేను, కానీ ఇక్కడే ఎప్పుడూ ఉండిపోవాలనిపిస్తోంది. విస్తుపోతూ చూశాడు చిరంజీవి. అంటే ఈ పెంకుటింట్లో? పెంకుటిల్లు కాదు మరి? తెలియటం లేదండి. బహుశా మిమ్మల్ని. మాట పూర్తి చేయకుండా అతని ముఖంలోకి చూసింది. నన్ను? చిరంజీవి రెట్టించి అడిగాడు. ఎక్కడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా గుర్తు రావడం లేదు. చిరంజీవి చిరునవ్వు నవ్వాడు. బహుశా కలలో చూశారేమో. భావన ఉలికి పడింది. అవును, కలలోనే. వర్షం, బండి, పెంకుటిల్లు, కిరసనాయిల దీపం, యువకుడు. భావన చిరంజీవి వైపే చూస్తూ ఉండిపోయింది. ఏంటండి అలా చూస్తున్నారు? చైతన్య నోట మాట లేదు. చిరంజీవి వైపే చూస్తూ ఉంది. అవును, తన కలలో కనిపించింది ఈయనే. భావన గారు. భావన మాట్లాడలేదు. గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిరంజీవికి ఆమె ప్రవర్తనేం అర్థం కాలేదు. భావన అన్నట్టే ఆ 2 రోజులు వర్షం తగ్గలేదు. ఆ 2 రోజుల్లో చిరంజీవికి, భావనకి, భావన తండ్రికి, తల్లికి మధ్య మరింత పరిచయం పెరిగింది. నిజానికి చిరంజీవి ఆ 3వ రోజున నగరంలో ఒక క్రిమినల్ కేసులో వాదించాల్సింది. ఒక స్వాతంత్ర విప్లవ వీరుడు ఒక బ్రిటిష్ మెజిస్ట్రేట్ని కాల్చి చంపేశాడని అతన్ని అరెస్టు చేశారు. కానీ ఆ విప్లవ వీరుడు ఆ సమయంలో కలకత్తాలో ఉన్నాడు. ఏదో పని మీద కలకత్తా వెళ్లిన చిరంజీవి ఒక హోటల్లో దిగాడు. అతని ఎదుట రూంలోనే ఆ విప్లవ వీరుడు ఉన్నాడు. ఇద్దరూ తెలుగు వాళ్ళు కావడం వల్ల పరిచయం ఏర్పడింది. అదే రోజున అదే సమయంలో అమృత్సర్లో మెజిస్ట్రేట్ని ఎవరో కాల్చి చంపేశారు. ఆ హంతకుడు ఇతనే అని బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని అరెస్టు చేశారు. ఈ కేసుని చిరంజీవి చేపట్టాడు. కానీ సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. చిరంజీవి ఎంత వాదించినా లాభం లేకపోయింది. ఆయనకు ఉరిశిక్ష పడదు, అంది భావన ఎక్కడో చూస్తూ. మీరెలా చెప్పగలరు అని అడిగాడు చిరంజీవి. నాకు అలా అనిపిస్తోంది. మీకు చాలా పేరొస్తుంది. థ్యాంక్స్. నాకొచ్చే పేరు గురించి కాదు, ఒక నిర్దోషికి శిక్ష తప్పుతున్నందుకు. భావన ఏటో చూస్తూ కానీ ఆయన బ్రతకడు అంది. అదేం? ఏమో, నాకు అలా అనిపిస్తోంది అంతే. చిరంజీవి క్షణం ఆగాడు. అతను బ్రతికినా బ్రతకపోయినా ఒక నిర్దోషిని రక్షించగలుగుతున్నాను. మీరు రక్షించడం లేదు, ఆయన రక్షింపబడాలని రాసుంది, అందువల్ల రక్షింపబడుతున్నాడు. చిరంజీవి తేలిగ్గా నవ్వేశాడు.
నాకు ఈ రాతల మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు. కానీ ఆయన రక్షింపబడతాడన్నారు. నాకలా అనిపించింది. క్షణం చిరంజీవి మాట్లాడలేదు. మీరంతగా జరగబోయో చెప్పిస్తున్నారే, ఒక విషయం అడగనా? అడగండి. మీరు మరోలా భావించకూడదు. భావించను. అడగండి. చిరంజీవి చాలాసేపు తటపటాయించాడు. అడగండి. మీకేం అనిపించడం లేదా? ఏంటి అనిపించడం? మనకింత పరిచయం ఏర్పడింది కదా, యాదృచ్ఛికంగా కలిసాం. ఈ పరిచయం ఎక్కడికి ఎలా దారితీస్తుంది? భావన చిరునవ్వు నవ్వింది. మీ చిరునవ్వుని అర్థం చేసుకునేంత విజ్ఞానం నాకు లేదనుకుంటానండి. మీరు లా చదివి స్వతంత్ర విప్లవ వీరుల్ని రక్షించాలని వారి తరపున వాదించేందుకు పూనుకున్నారు. అలాంటిది మీకే చిన్న విషయం అర్థం కాలేదంటే నేను నమ్ముతానని మీరెలా ఊహించుకున్నారో నాకు తెలియడం లేదు. చిరంజీవి మొదట స్టన్ అయినా తర్వాత పక్కున నవ్వేశాడు. భావన కూడా శృతి కలిపింది. వాళ్ల నవ్వులు శోభనం గదిలోనే, తర్వాత పెళ్ళయ్యాక ప్రతిధ్వనించాయి. 1917 to 1940. చిరంజీవి మాటల్ని భావన తల్లిదండ్రులిద్దరూ విన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయింపబడిపోతాయనేది ఇంగ్లీష్ వారి నానుడైన భావన తల్లిదండ్రులు చిరంజీవి భావనల పెళ్లి కూడా స్వర్గంలోనే నిర్ణయింపబడిపోయి ఉంటుందని అనుకుని వాళ్ల పెళ్లికి ఒప్పేసుకున్నారు. వాళ్లు అంత ధనవంతులైనా పెళ్లి మాత్రం సింపుల్గా జరిగిపోయింది చిరంజీవి పట్టుదల వల్ల. అంతా 3-4 రోజుల్లో జరిగిపోయింది. భావన చిరంజీవి నవ్వులు శోభనం గదిలో అతి ముద్దుగా ప్రతిధ్వనించాయి. అమలక్కలు ఆ శోభనపు గది తలుపులకి, కిటికీలకి, గోడలకి రంధ్రాలు ఏర్పాటు చేసేసి అందులో వాళ్ల కళ్ళని, చెవుల్ని, ముక్కుల్ని పాతేసుకున్నారు. లోపల దృశ్యం సరిగ్గా కనిపించక, మాటలు వినిపించక ఒకళ్ళనొకళ్ళు బాధేసుకుంటున్నారు. ఒక ఆమెకు షార్ట్ సైట్, మరొక ఆమెకు లాంగ్ సైట్, మరో అమ్మడికి రేచకటి, మరో తల్లికి పుట్టు చెముడు. ఇంతలో ఒక ఆమెను తేలుకొట్టింది. దాంతో ఆమె భరతనాట్యం మొదలుపెట్టింది. లోపల బంధింపబడ్డ చిరంజీవి భావనలకు తేలు కొట్టలేదు గాని ఒకరినొకరు తాకినప్పుడు వాళ్ళ ఒంటి మీద తేళ్లు జెరులు పాకకుండా మరేవో ఎమోషన్స్ తెగ పాకేశాయి. భావన, పెళ్లిళ్ళు స్వర్గాల్లో జరుగుతాయంటారు. అదే మన విషయంలో నిజమైంది కదూ? ఫస్ట్ నైట్ కాబట్టి భావన ఏం సమాధానం చెప్పలేకపోయింది. సెకండ్ నైట్. సమయం రాత్రి 9:30. పాత్రలు భావన, చిరంజీవి. స్థలం శోభనం గది. భావన, అప్సరాది దేవకన్యలు దేవలోకం నుంచి దిగొచ్చి భూమి మీద మానవుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఆ పిల్లని విడిచిపెట్టి వాళ్ళు వెనక్కి స్వర్గానికి వెళ్ళిపోయేవారట. భావన చిరంజీవి నోటిని భయంగా మూసేసింది. థర్డ్ నైట్. సమయం రాత్రి 9:30. పాత్రలు భావన, చిరంజీవులే. స్థలం శోభనం గదే. ఆ క్రితం 2 రాత్రుళ్ళు బాగా పరిచయం అయిపోయారు కాబట్టి థర్డ్ నైట్ ఇంకా బాగా మాట్లాడుకున్నారు. ఈ మధ్యలో చిరంజీవి టేకప్ చేసిన కేసు తాలూకా స్వాతంత్ర సమరయోధుడు చివరికి విడుదలైపోయాడు. కానీ పెళ్లి మూలంగా చిరంజీవి ఆలస్యం చేయడం వల్ల అతన్ని బ్రిటిషు సైనికులు నానా చిత్రహింసలు పెట్టి వదిలేశారు. తర్వాత అతని జీవితం అన్యాయంగా నాశనమైపోయింది. బ్రిటిష్ వాళ్లు అతన్ని కొళ్లబొడి చేశారు. గోళ్లలో సూదులు గుచ్చి హింసించారు. అరచేతి మీద కుర్చీ కాలు పెట్టి ఆ కుర్చీ మీద 4-5 దున్నపోతుల్లాంటి సైనికులు దూకి అతని చేతుల్ని పిప్పి చేసేశారు. లాఠీలతో బాది ఒళ్లంతా హోనం చేసేశారు. 2 కాళ్ల మీద రోకలు పెట్టి ఇటు అటు 6 నిలబడి తొక్కారు. కళ్ళలో కారం చల్లేశారు. కడుపులో లాఠీలతో తెగ పొడిచేశారు. తల మీద బాది అతని జ్ఞాపక శక్తిని సర్వనాశనం చేసేశారు. తర్వాత అతను నిర్దోషని కేవలం శవల్లాంటి ప్రాణాన్ని విడుదల చేశారు. ఆనరబుల్ ఎక్విటల్ అట. గౌరవంగా విడుదల చేయడమటది. సరైన సమయంలో చిరంజీవి వెళ్ళగలిగి ఉంటే ఆ స్వాతంత్ర సమరయోధుడికి ఏ దుర్గతి పట్టుండకపోను. చిరంజీవి భావనను 2 రోజుల్లో ప్రేమించేశాడు. ప్రేమించినంత వేగంగానూ పెళ్లికి కంగారు పడిపోయాడు. పెళ్లైన పక్షం దినాల వరకు అత్తారింట్లోనే ఉండిపోయాడు. అలా చిరంజీవి స్వసుఖం కోసం విధి నిర్వహణను వెనక్కి నెట్టి అన్ని దినాలు అలక్ష్యం చేయబట్టే నిర్దోషైన విప్లవ వీరుడు విడుదలైన అతి దారుణంగా హింసింపబడ్డం వల్ల అతను మరణించాడు. అతని మరణానికి చిరంజీవి పరోక్షంగా కారకుడయ్యాడు. తర్వాత చిరంజీవి భావనతో పాటు నగరంలో కాపురం పెట్టాడు. తల్లిదండ్రులకు భావన ఒక్కరితే సంతానం. అందువల్ల పెళ్లయ్యాక అల్లుడు ఇలరికం వస్తాడని భావన తల్లిదండ్రులు భావించారు. కానీ చిరంజీవిది స్వతంత్ర జీవితం, స్వతంత్ర భావాలు. ఎవరి డబ్బుకి ఆశపడే మనిషి కాదు. చివరికి మామగారి ఆస్తిని కూడా వద్దనొచ్చేసి తన కాళ్ళ మీద తానే నిలబడ్డాడు. డబ్బు బాగానే గడించేవాడు. కానీ ఆ డబ్బు అంతటినీ స్వతంత్ర సమరయోధులకి, పేదలకి ఇచ్చేసేవాడు.
ఇలా డబ్బుని కాళ్ల వేళ్ల చెల్లేసుకుంటే తర్వాత మీకు పిల్లలు పుట్టాక ఎలా గడుస్తుంది అని అత్తగారు ఒప్పాక, వచ్చే స్వరాజ్యం ఎలానూ వచ్చేస్తుంది, మధ్య మీరెందుకు డబ్బుని ఇలా నాశనం చేసుకోవడం అని మామగారు తెగ పోరు పెట్టేవారు. ఈ మధ్యలో భావన ఒక మగబిడ్డను ప్రసవించింది. యుద్ధ సమయంలో పుట్టాడు కాబట్టి పిల్లాడికి సంగ్రామసింహ అని పేరు పెట్టారు. జలియన్ వాలాబాగ్లో నిరాయుధులైన ప్రజల్ని బ్రిటిష్ వారు చిత్రవధ చేసి పారేశారు. సరిగ్గా అదే రోజున భావన ఒక ఆడపిల్లను ప్రసవించింది. అందువల్ల ఆమెకు శాంతి చిత్ర అని పేరు పెట్టారు. సంగ్రామ్ సింహకి 12వ ఏడు వస్తూ ఉండగా వాడికి పుస్తకాలైనా కొనలేని పరిస్థితుల్లో పడిపోయాడు చిరంజీవి. శాంతి చిత్రకు సరైన గౌన్లు లేవు. పెళ్లి చేసినప్పుడు భావనకు ఆమె తండ్రి చాలా నగలు వస్తువులు పెట్టాడు. కానీ చిరంజీవి అత్తవారి నుంచి పూచిక పొల్లైనా తీసుకురాకూడదని వాటన్నింటినీ తిరస్కరించాడు. భావనకు కూడా 3-4 చీరల కంటే ఎక్కువ లేవిప్పుడు. చిరంజీవి కొనడు. ఇంటి ధ్యాస అతనికి అస్సలు లేదు. ఇంట్లో కూడా సరైన తిండి లేదు. భావన ఇక ఓర్చుకోలేకపోయింది. ఒక రోజున భర్తను నిలదీసి అడిగింది, మీరు త్యాగాలు చేయండి, వద్దన్ను. ప్రజలు పేదరికంలో చచ్చిపోతున్నారని మీ దగ్గరున్నదంతా ధర్మం చేసేస్తున్నారు. దానికి నేనేం అభ్యంతరం చెప్పడం లేదు. కానీ మీ ఇంట్లోనే మీరు కట్టుకున్న భార్య, పుట్టిన పిల్లలు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్లు తుడవాలనే ధ్యాస మీకు లేదా? పోనీ మేము పరాయవాళ్లమనే భావంతోనైనా మాకింత ధర్మం చేయండి. మీ అలక్ష్యం వల్ల మీరు మీ ఇంట్లోనే ఒక గర్భదరిద్ర జాతిని సృష్టిస్తున్నారనే ధ్యాసన్న మీకెందుకు కలగడం లేదు? చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. అవును, దేశంలోని పేదలకి ఇంత ధర్మం చేస్తున్నాను, తన వాళ్ళకు కూడా ఎందుకు చేయకూడదు? అప్పట్నుంచే అతనికి తన వాళ్ల కోసం డబ్బు మిగల్చాలనే ధ్యాస కలిగింది. డబ్బు కూడబెట్టాలనే భావం రాకుండా ఉండాలే గాని ఒకసారి ఆ భావం కలిగిందా అది అత్యాశగా మారడం క్షణంలో పని. అక్కడ్నుంచి చిరంజీవి డబ్బుని 2 చేతులా గడించి పారేశాడు. ఎలాంటి అన్యాయపు కేసునైనా చేపట్టేసేవాడు. ఆ కేసు గెలిచినా గెలవకపోయినా అతని ఫీజును మాత్రం నిర్మోహమాటంగా గుంజుకునేవాడు. నగరంలో అతనొక లీడింగ్ అడ్వకేట్ అయి కూర్చున్నాడు. ఒక రోజున అతని దగ్గరకు నాగరాజు అనే ఆయన వచ్చాడు. తమరు ఎలాగైనా నన్ను రక్షించాలి బాబుగారు, తమరు ఎంత అడిగినా అంతా ఇస్తాను అన్నాడు. అసలు ఏం జరిగిందో జరిగినట్టు చెప్పండి. దాన్ని బట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చి వాదిస్తాను. అబద్ధం చెప్పకండి. చెప్తే నాకు కేసు అర్థం కాదు. రేపు కోర్టులో కేసు తలకిందులైపోవచ్చు. అందువల్ల నిజంగా ఈ హత్య ఎవరు చేశారో, ఎలా చేశారో దాచకుండా చెప్పాలి అన్నాడు చిరంజీవి. హత్య నేనే చేయించానండి అన్నాడు నాగరాజు మెల్లగా. ఎలా చేయించారు? నాగరాజు తటపటాయించాడు. పర్వాలేదు, చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరు. మీరు నా సహాయం కోరొచ్చిన క్లయింట్. మీరు నిర్దోషులని కోర్టులో వాదించి రుజువు చేయాలంటే మీరు అన్ని విషయాలు వివరంగా చెప్పాలి. నాగరాజు ఒక నిట్టూర్పు విడిచి ఇటు అటు చూసి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. మా నాన్నకి 2 భార్యలండి. పెద్ద భార్య కొడుకు పేరు పరశురాం. మా పెద్దమ్మగారు పోయాక మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత నేను పుట్టాను. నాకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ కూడా పోయిందండి. మా నాన్నకు 100 ఎకరాల పొలం ఉంది. పొలంలో మా నాన్న మా పరశురామన్నయ్య పనిచేసేవారండి. నాకు పొలం పని ఇష్టం లేదు. అందువల్ల డబ్బు పట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాణ్ణి. మా నాన్నకి ఇది నచ్చేది కాదు. నేనన్నా ఇష్టం ఉండేది కాదు. అందువల్ల తన ఆస్తినంతని మా అన్నయ్య పరశురాంకి రాసిచ్చేస్తానని అందరితో అనేవాడు. నిజంగా ఆయన ఆస్తిని ఆయనకు రాసిచ్చేస్తే నేను ముష్టివాణ్ణైపోతాను. అందుకని మీరు పరశురాంని చంపేశారా అని అడిగాడు చిరంజీవి. లేదండి, మా పాలేరు కిష్టయ్య అని ఒకడుండేవాడు. వాడు మా పరశురామన్నయ్యకి 200 ఇచ్చి పట్నం వెళ్లి కొన్ని సరుకులు కొని తీసుకురమ్మన్నాడండి. కానీ పాలేరు కిష్టయ్య ఆ 200 స్వంతానికి ఖర్చు చేసేసుకున్నాడట. మా అన్నయ్య ఎన్నిసార్లు అడిగినా ఇదిగో తెస్తాను, అదిగో తెస్తానని దాటించేసేవాడండి. మా పరశురామన్నయ్య ఒకనాడు కోపంతో కిష్టయ్య ఇంటి మీదకి 10 మందిని తీసుకెళ్లి చితక తన్నించాడండి. తన్నింది చాలక వీడిని తీసుకెళ్లి నరికి పారేయండ్రా అని ఆ 10 మందికి పురమాయించాడు. వాళ్ళు కిష్టయ్యను లాక్కుపోయారండి. మర్నాడు ఊరవతల ఒక గోసంచిలో గుర్తు తెలియని శవం కనిపించిందండి. శవానికి తలకాయ లేదు. అది కిష్టయ్య శవమే అని అంతా అన్నారండి. ఆ ముందు రోజు మా పరశురామన్నయ్య కిష్టయ్యను ముక్కలు ముక్కలుగా నరికి పారేయమని మనుషులను పురమాయించాడుగా. అందువల్ల పోలీసులు వాళ్ళందరినీ అరెస్టు చేశారండి. కానీ వాళ్ళంతా మాకేం తెలీదంటే మాకేం తెలీదని ఏడ్చేడ్చి చెప్పారండి. కానీ మా అన్నయ్య మాత్రం పరారీ అయ్యాడండి. అతను ఎక్కడున్నా అరెస్టు చేసి తీసుకురమ్మనమని పోలీసుల్ని పంపించారండి. కానీ వారం దినాల తర్వాత చంపబడ్డాడు అనుకున్న కిష్టయ్య ఊళ్ళోకి వచ్చాడండి. చిరంజీవి ఉలికి పడ్డాడు. కిష్టయ్య శవం కాదా అది మరి అనుకుని చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. ఆ శవం మీ అన్నయ్య పరశురాం గారిది కదూ? నాగరాజు విస్తుపోతూ చిరంజీవి వైపు చూశాడు. అవునండి అన్నాడు పొడిగా. నువ్వే చంపావా పరశురాముని? అవునండి.
నువ్వు చంపగా ఎవరన్నా చూసారా? చంపుతున్నప్పుడు ఎవరూ చూడలేదు కానండి. శవాన్ని గోను సంచిలో కట్టి ఊరవతల పారేస్తూ ఉంటే బాలయ్య అనే రైతు చూశాడండి. అతను పోలీసులకు రిపోర్ట్ చేశాడా? చేశాడండి. మీరే చంపారని చెప్పాడా? లేదండి. ఏం? అప్పుడు బాగా చీకటండి. బహుశా నన్ను ఆనవాలు పట్టలేదనుకుంటాను. చిరంజీవి క్షణం ఆగాడు. ఈ బాలయ్య మీ అన్నయ్య పరశురాంకి స్నేహితుడా? స్నేహితుడేనండి. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఏం? పొలం తగాదాలు 4-5 సార్లు పొలంలోనే కొట్టుకున్నారండి. చిరంజీవి క్షణం మౌనంగా ఉండిపోయాడు. మీ నాన్నగారికి మీ మీద అనుమానం ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలీదు కానండి, మా అన్నయ్య హత్యవార్త విని వెంటనే గుండెకి చనిపోయారండి. పోలీసులకు బాలయ్య మీద ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలీదుగానండి, అతన్ని మాత్రం అరెస్టు చేశారండి. అయితే మీరిప్పుడు దేనికి భయపడుతున్నారు? మా అన్నయ్యను నేనొక్కడనే చంపలేదండి. గోపాలం అనే నా స్నేహితుడు నేను కలిసి చంపామండి. ఆ గోపాలంగాడే పోలీసులకు నేనే మా అన్నయ్యని చంపేశానని రహస్యంగా చెప్పేశాడండి. గోపాలం నువ్వు ప్రాణ స్నేహితులా? ప్రాణ స్నేహితులం అంటే అంత ప్రాణ స్నేహితులం కాదండి. ఇద్దరం కలిసి పట్నం వెళుతూ వస్తూ ఉంటామండి. పట్నంలో ఇద్దరూ తాగుతారా? తాగుతామండి. ఇంకా ఏం చేస్తారు? అంటే ఆడవాళ్ళు గట్రా? అది ఉందండి. పట్నంలో ఒక అమ్మాయి ఉందండి. చాలా అందంగా ఉంటుంది. దానికి డబ్బు మోజు. నేను దానికి డబ్బిచ్చి ఉంచుకున్నానండి. గోపాలం డబ్బున్నవాడేనా? కాదండి. వాడి తండ్రి మా అన్నయ్య దగ్గర పనిచేసేవాడండి. నేను పట్నం వెళ్ళినప్పుడల్లా వాడు నాతో వచ్చేవాడండి. వాడికి ఆ పిల్ల మీద మోజు ఉండేదండి. కానీ డబ్బు ఇవ్వకపోతే అది వాడిని రానిచ్చేది కాదండి. గోపాలం నీ స్నేహితుడన్నావు కదా, మరి నువ్వు అతనికి డబ్బిచ్చి ఆమె దగ్గరికి అతన్ని పంపొచ్చుగా? ఎలా పంపిస్తానండి? అది నా సొంతం. నేను ఉంచుకున్నాను. గోపాలం చాలాసార్లు నన్ను అడిగాడు. నేను సరే సరే అని దాటించేసేవాణ్ణి. ఆ కోపం పెట్టుకుని ఆ ఎదవ ఈ హత్య విషయం పోలీసులకు చెప్పేశాడండి. చిరంజీవి క్షణం ఆలోచించాడు. సరే, మీరు వెళ్ళండి. రేపు డబ్బు తీసుకురండి. నాగరాజు లేచాడు. తమరే నన్ను ఎలాగైనా రక్షించాలండి. ఇవి చేతులు కావు. చచ్చి మీ కడుపును పుడతాను అని చిరంజీవి చేతులు పట్టుకున్నాడు. మీకేం పర్వాలేదు. మీరు రేపు డబ్బు పట్టండి. నాగరాజు మరోసారి సవినయంగా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. చిరంజీవి మెల్లగా లేచి వెనక్కి తిరిగాడు. ఎదురుగా భావన నిలబడుంది. ఏంటి భావన, భోజనమైందా? భావన అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈ కేసుని మీరు టేకప్ చేస్తున్నారా? ఆ. ఎవరిని రక్షించడానికి? నా క్లయింట్ని. అంటే హంతకున్నా? చిరంజీవి విస్తుపోయిన తర్వాత చిరునవ్వు నవ్వి ఆమె భుజం మీద చేయి వేశాడు. భావన అతని చేతివైపు తీక్షణంగా చూసింది. ఏదో షాక్ తగిలినట్టు చిరంజీవి ఆ చేతిని తీసేశాడు. నడు భోంచేద్దాం అన్నాడు మాట మారుస్తూ. భావన అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఈ నాగరాజు నిర్దోషిగా మీరు రుజువు చేస్తే హంతకుడు ఎవరని వాదిస్తారు? అవన్నీ నీకెందుకు భావన అన్నాడు మెల్లగా. హంతకుడు ఎవరని వాదిస్తారు అని రెట్టించి అడిగింది భావన. చిరంజీవి తటపటాయించాడు. అది కోర్టు నిర్ణయిస్తుంది. మీరు ఎవరని వాదిస్తారు అని నొక్కి నొక్కి అడిగింది. భావన, ప్లీజ్, ఇది నా వృత్తి. ఆ మాట. సారీ, మీరు ముందు మాటకి సమాధానం చెప్పండి. లాభం లేదనుకున్నాడు చిరంజీవి. క్షణం ఆగి, చూడు భావన, ఇంకా కేసు కోర్టులోకి. హంతకుడు ఎవరని మీరు వాదిస్తారు? అతని మాటని వినిపించుకోకుండా ఒకే వాక్యాన్ని రిపీట్ చేస్తోంది భావన. చిరంజీవి క్షణం ఆగాడు. ఆమె నుంచి ముఖం తిప్పుకుని బాలయ్య అన్నాడు. భావన స్టన్ అయింది. బాలయ్య అంది విస్తుపోతూ. చిరంజీవి తల ఊపాడు. కానీ అతను నిర్దోషి. ఎలా? నాగరాజు చెప్పాడనేగా అతను నిర్దోషని నువ్వు అంటున్నావు. కాదు, బాలయ్య నిర్దోషి. చిరంజీవి ఆమెతో వాదించదలుచుకోలేదు. సరే, నిర్దోషే. అదేదో రేపు కోర్టులో సాక్ష్యాల వల్ల తేలిపోతుందిగా. అక్కడ వాద ప్రతివాదాలు మీరిప్పుడు ఇక్కడ నిర్ణయం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటాయి. చెప్పండి, బాలయ్య నిర్దోషని వాదిస్తారా లేదా? కానీ నేను నాగరాజు తరపు లాయర్ని భావన. అతను హంతకుడు. ఎలా చెప్పగలం? కేసు రుజువయ్యేంత వరకు అందరూ నిర్దోషులే. తనే పరశురాముని చంపానని నాగరాజు మీకు నిర్ద్వందంగా చెప్పాడు. ఏమో, అబద్ధమే చెప్పాడేమో. అతనెందుకు అబద్ధం చెప్తాడు? దానివల్ల అతనికి మనకి తెలియని లాభం మరేదన్నా ఉందేమో. అంటే నాగరాజే పరశురాముని చంపానని చెప్పుకుంటే కోర్టు వారు, నాయనా, చాలా మంచి పని చేశావు, నువ్వు లోక కళ్యాణార్థం ఈ హత్య చేశావు కాబట్టి సుఖపడు అని దీవించి వదిలేస్తారంటారా? చిరంజీవి దగ్గర సమాధానం లేదు. క్షణం మౌనంగా ఉండి ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. భావన, ఒక మాట చెప్పు. ఈ కేసుని వదిలిపెట్టుకోమంటావా? వస్తున్న డబ్బుని కాళ్ళదన్నుకోమంటావా? డబ్బు కోసమని నిర్దోషికి శిక్ష పడేట్టు వాదిస్తారా?
నిర్దోషికి శిక్ష పడేట్టు వాదించడం కాదు నేను చేసే పని. నా క్లయింట్ని శిక్ష నుంచి తప్పిస్తాను. మీ వాదనతో నిర్దోషికి శిక్ష పడితే? చిరంజీవి అదోలా నవ్వాడు. నువ్వు అంటూ ఉండేదానివిగా, అతని రాత అలా రాసుంటే తప్పదు, నిర్దోషే శిక్ష అనుభవిస్తాడని అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. భావన, ఏ కేసు ఓడినా గెలిచినా నాకు కావలసింది డబ్బు. ఆ డబ్బు లేక మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నావుగా. ఇబ్బందులు పడుతున్నామని అన్యాయంగా డబ్బు గడిస్తారా? భావన, మనం ఇప్పుడేం ధర్మయుగంలో లేం. డబ్బు అనేది లేకపోతే దమ్ముడికి పనికిరాం. ప్రపంచం మొత్తం మీద ఉండే డబ్బు మొత్తంలో సగభాగం 106 దగ్గర మాత్రమే బంధింపబడిపోయింది. మిగతా సగం 94 మధ్య తిరుగుతోంది. ఈ 94లో కేవలం 24 దగ్గరే దాదాపు మిగతా సగం డబ్బు మూలుగుతోంది. మిగతా 70 మంది దుర్భర దారిద్ర్యంలో కుక్కల్లా పందుల్లా అతి నికృష్టమైన బ్రతుకుని బ్రతుకుతున్నారు. ఈ డబ్బుని దాచేసుకున్న 6గురికి వాళ్ళకి కావలసిన ఆహారం కంటే 172 వంతుల ఆహారం హెచ్చుగా లభిస్తోంది. మిగతా 94 మందిలో 2/3 వంతు మందికి మనిషికి కావలసిన పోషక పదార్థాలు దొరకడం లేదు. ఇందులో చాలా మంది బాగా అట్టడికి దిగిపోయి అతి నికృష్టమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. చెప్పు భావన, మనము అలానే బ్రతికి రాలిపోవాలా? లెక్కలతో వక్ర భాష్యాలు చెప్పకండి. మీరు మంచి పనులు చేయలేదని కాదు, ఎందరో పేదలకి దేశభక్తులకి సహాయం చేశారు. కానీ ఇప్పుడు మీరు వకాల్తా పుచ్చుకుని వాదించేందుకు వెళుతున్న వ్యక్తి కేవలం ఆస్తి కోసం అన్నను హత్య చేశాడు. అతన్నా మీరు రక్షించేది? ఇది అన్యాయం అండి. అన్యాయం న్యాయం ఏంటి భావన? కీటకాల్ని చంపి తినడం సాలిపురుగు చేసే అన్యాయం కాదా? ఎలకను పిల్లిని కుక్క చంపడం లేదా? ఇవేమీ హత్యల కింద జమ కావా? కానీ మనం మనుషులమండి. మనిషి జంతువు కదా. కాకపోతే ఆధిక్యత కోసం సాంఘిక జంతువు అన్నారు. భావనకి ఇక వాదించి భర్తకి చెప్పాలనిపించలేదు. జరిగేది ఎలానూ జరక మానదు. పూర్వజన్మలో ఆ నిర్దోషి ఏం పాపం చేసుకున్నాడో ఈ జన్మలో నిర్దోషైనా శిక్షింపబడుతున్నాడు. కానీ న్యాయాన్ని నిజాన్ని తలకిందులు చేస్తూ వాదించేందుకు పూనుకుంటున్న చిరంజీవి కూడా ఎప్పుడో ఈ పాపానికి శిక్ష అనుభవిస్తాడు అనుకుని వెంటనే భగవంతుడా అనుకుంటూ మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంది. మళ్లీ స్వార్థం, భర్తకు ఏ ఆపద కలగకూడదని. దోషిని రక్షించు భగవంతుడా అని మనసులో ఆ కనిపించని భగవంతుణ్ణి ప్రార్థించుకుంది. మరి ఆ భగవంతుడు గారు ఆ నిర్దోషిని ఎందుకో రక్షించలేదు. సాక్ష్యాధారాల వల్ల బాలయ్యే హంతకుడని రుజువైంది. అతన్ని ఉరి తీసేశారు. భావన మంచం పట్టింది. ఒక విధంగా ఆమె కూడా ఈ కేసులో దోషే. నాగరాజే తన అన్నయ్యన పరశురాంని హత్య చేశాడని ఏ విధంగా చేసింది వివరంగా చెప్పుకున్నాడు. అతని మాటలన్నీ తను వింది. ఆ రహస్యాన్ని కోర్టులో కేసు జరుగుతుండగా కోర్టుకే వెళ్లి చెప్పేయొచ్చుగా. అలా చెప్పేస్తే తన భర్త పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో, తన సంసారం ఏమైపోతుందో. బాలయ్యకు ఉరిశిక్ష పడ్డాక ఎవరో బాలయ్య తాలూకా వాళ్ళయి ఉండాలి చిరంజీవిని చంపేయబోయారు. కాని కత్తిపోటు ఎడంచేతికి తగిలి బ్రతికిపోయాడు. కాని ఆ గాయం మచ్చ మాత్రం అతని జీవితాంతం ఉండిపోయింది. భార్య మంచం పట్టడం, తన మీద హత్యా ప్రయత్నం జరగడం ఇవన్నీ చూశాక ఇక చిరంజీవికి ఆ అన్యాయపు లాయర్గిరి మీద రోత కలిగి ప్రాక్టీస్ మానేశాడు. సంగ్రామ్ సింహ పై చదువులు చదివి ఉద్యోగంలో చేరాడు. అతనికి పెళ్లి చేసేశాడు. కూతురు శాంతి చిత్రకి ఇంకా పెళ్లి కాలేదు. ఇక తన జీవితంలో మిగిలింది ఏమీ లేదనుకున్నాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలని వాలు కుర్చీకి అతుక్కుపోయాడు. భావన మరికొద్దిసేపట్లో చనిపోతుందనగా భర్తని, కొడుకుని, కూతుర్ని, కోడల్ని సైగ చేసి దగ్గరకు రమ్మంది. వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరారు. అందరి వైపు ఒకసారి చూసింది. ఏదో చెప్పబోయింది, కానీ మాటలు గొంతు నుంచి బయటకు రాలేదు. సైగ చేసి చెప్పబోయింది, కానీ చేతులు కూడా ఆమె ఆధీనంలో లేవు. అందరి వైపు అలా చూస్తూనే ఆఖరి శ్వాస విడిచింది. డాక్టర్లు ఆమె నాడి చూశారు. అందలేదు, గుండె దడలేదు. ఆమె చనిపోయిందని తల పంకించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆమె భావన అనే పేరుగల మనిషి కాదు. ఆమె చనిపోతున్నప్పుడు ఆమె పడ్డ బాధ ఇంత అంతా కాదు. బాధంటే శారీరకమైన బాధ కాదు. తన దేహాన్ని వదిలిపోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. ఆ శరీరంలోనే ఉండిపోయేందుకు ఆమె సతివదాలా ప్రయత్నం చేస్తోంది. చిమ్మ చీకట్లా ఉన్న గొట్టంలో నుంచి లాగివేయబడుతున్నట్టు ఆమె ఆ దేహంలో నుంచి ఊహించలేనంత వేగంగా లాగివేయబడుతోంది. కాసేపట్లో ఆమె అకస్మాత్తుగా తన భౌతిక శరీరం నుంచి బయటకొచ్చేసింది. కాని ఇంకా చుట్టుపక్కలే ఆమె ప్రాణం తిరుగుతోంది. పైన గది సీలింగ్ కంటిపెట్టుకుని ఆమె కింద బెడ్ మీద కట్టిలా పడున్న తన దేహాన్ని స్పష్టంగా చూస్తోంది. ఆమె కళేబరం మీద పడి భర్త, కొడుకు, కూతురు గుండెలు బాదుకుని ఏడవడం ఆమె స్పష్టంగా చూస్తోంది.
భౌతిక శరీరం నుంచి ప్రాణం ఎగిరిపోయినా ఆమెకింకా ఆ శరీరం తనతో ఉన్నట్టే భ్రమపడుతోంది. కానీ ఆమె ప్రస్తుతం ఉన్న స్థితి వేరుగా ఉంది, కొత్తగా ఉంది. ఎప్పుడూ అనుభవంలో లేని వింత అనుభూతిలా ఉంది. ఆమె ఆ స్థితిలో ఉండగా ఆమె చుట్టూ రకరకాల ఆకారాలు. ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళెవరెవరో ఆమెను చుట్టుముట్టారు. వాళ్ళు ఏదోగా ఉన్నా వాళ్ళు తనకి తెలిసిన వాళ్లే. ఎప్పుడో ఎప్పుడో చనిపోయిన వాళ్లే. వాళ్ళందరూ ఆమెను ఎంతో ఆప్యాయంగా పరామర్శించారు. మాటలతో కాదు, భాషతో కాదు, శబ్దంతో కాదు, ఏవో భావాలు, ఏవో చైతన్యాలు, ఏవో వింతైన విచిత్ర విశ్వసంజ్ఞలవి. ఆమె మెల్లగా ఇంకా ఇంకా పైకి ఎగిరిపోతోంది. ఒక సరిహద్దు దాటేసరికి ఏదో వింత కాంతి, వర్ణించలేని విచిత్రమైన వెలుగు, భూగ్రహం మీద ఎప్పుడూ కనిపించని కళ్ళు మిరుమిట్లు గొలిపేటంతటి ప్రకాశవంతమైన ధవళకాంతి కనిపించింది. ఆమె ఆ తేజపుంజాన్ని చూడగలుగుతోంది. ఆమెకిప్పుడు భౌతికమైన నేత్రాలు లేవు, అయినా చూడగలుగుతోంది. ఆ దివ్య తేజస్సు ఏదో విశ్వసంజ్ఞల భాషలో అడిగింది. భూగ్రహం మీద భౌతిక శరీరంలో జీవించున్నప్పుడు నువ్వు ఏమిటేమిటి చేశావని, చేసిన పనులన్నింటినీ బేరీజు వేసుకోమన్నట్టు ఆ భౌతిక జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్నింటినీ క్షణంలో ఆమె కళ్ల ముందు చూపించింది ఆ దివ్య తేజస్సు. ఇక్కడ్నుంచే ఆమె భూగ్రహపు జీవితం నుంచి మరో జీవితంలోకి ప్రవేశించే సరిహద్దులాంటి అడ్డంకిని చేరుతున్నట్టు భావించింది. ఇంకా ఆమెకు తిరిగి బ్రతకాలనే ఆశ పోలేదు. కాని అక్కడే ఆమెను ఏదో వింత విచిత్ర శక్తి ఆవహించినట్టు ఎంతో ఉల్లాసం, ఉత్సాహం, అపరిమితమైన ఆనందం కలగనారంభించాయి. ఇక ఆమెకప్పుడు కింద భూగ్రహం మీద నిర్జీవంగా పడున్న తన పూర్వపు భౌతిక శరీరం మీద అసహ్యం, ఏహ్యం కలిగాయి. కాని ఆమె ఆ తర్వాత ఎక్కడికి పోవాలో, ఎలా వెళ్లాలని, ఎవరు ఎలాంటి ఆజ్ఞలిస్తారో ఆమెకు తెలీదు. ఒక పెద్ద విశ్వ చైతన్యం నుంచి కాలంలో ఎప్పుడో ఒక చిన్న శక్తిగా విడిపోయి కొంతకాలం ఒక భౌతిక దేహంలో ఉండి చివరికి ఆ శరీరం నుంచి విడుదలయ్యాక తిరిగి అదే విశ్వ చైతన్యం దగ్గరకు చేరింది. ఆ చైతన్యం నుంచి తిరిగి మళ్లీ కొంతకాలానికి అదే భూగ్రహం మీద మరో బిందువు దగ్గర జగన్నాథం అనే మగ మనిషి స్పెర్మ్, కౌసల్యాదేవి అనే స్త్రీ యొక్క ఓం కలిసినప్పుడు వారికి మూడో సంతానంగా తిరిగి 1950లో అవతరించింది. ఆమెకు ఓ భౌతిక రూపం, శరీరం, అస్తిత్వం ఇప్పుడొచ్చాయి. ఆ బిడ్డకు తల్లిదండ్రులనబడే కౌసల్యాదేవి, జగన్నాథరావు గారు వాణి చైతన్య అని నామకరణం చేశారు. ముద్దుగా చైతన్య అని పిలుచుకుంటారు. 1975 చైతన్య ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. గదిలో సమీర లేదు. పునర్జన్మ పుస్తకం మాత్రం ఆమె పక్కనే బెడ్ మీద ఉంది. సమీర పుస్తకం చదివి తను నిద్రపోవడం వల్ల వెళ్ళిపోయి ఉంటుంది. తను ఎంతసేపు నిద్రపోయింది? ఆ నిద్రలో కలగా వచ్చిన కథంతా తన పూర్వజన్మ. కానీ చిత్రం, ఆ కలలో కనిపించిన కథనమంతా అచ్చు జరిగినట్టే అనిపించింది. ఆ కథనాన్ని చూస్తున్నంతసేపు ఎంతో హాయిగా, వింతగా, భయంకరంగా ఉంది. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. తాను నిజంగా నిద్రపోయిందా? లేదు, ఏదో కలత నిద్ర. మెలకువ రాగానే దాదాపు కలంతా మనసులోంచి మాయమైపోయింది. గుర్తుకు తెచ్చుకుందామన్నా ఏదో లీలగా అనిపిస్తుందే తప్ప సంఘటనలేవి సరిగ్గా జ్ఞాపకానికి అందడం లేదు. ఆ కాలంలో తనకొక కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ఉంటే వాళ్ళిప్పుడు ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో ఉండుంటారో, ఏ ఊళ్ళో ఉన్నారో, అసలింకా బ్రతికుంటారా, వాళ్ల పేర్లేంటో కూడా సరిగ్గా గుర్తులేదు. కాని ఆ కాలంలో తన భర్త అనబడే ఆయన పేరు చిరంజీవి అని మాత్రం లీలగా గుర్తుండిపోయింది. అయితే ఆ పేరు కూడా భ్రమేనేమో. ఆయన ఆ కాలంలో లాయర్ అయితే ఈ కాలంలో తను లాయర్. ఎందుకో చప్పున ఆ మధ్య సినిమా హాల్ ఆవరణలో చూసిన కారు గుర్తుకొచ్చింది. వెంటనే కరుణ హాస్పిటల్లో 8వ నెంబర్ గదిలో యాక్సిడెంట్లో ఇరుక్కున్న వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆయన ఎలా ఉంటాడో, అసలు తను ఎవరో కూడా తనకి తెలీదు. కానీ బాగా తెలిసిన మనిషిలాగే అనిపిస్తోంది. ఆ 8వ నెంబర్ గది ముందు నిలబడినప్పుడు ఎవరో భావన అని పిలిచినట్టు అనిపించింది. అలా భావన అని పిలిచినట్టు అనిపించడం వల్లే తను కలలో భావనగా మారిపోయిందా? ఆ 8వ నెంబర్ గది ముందు తను బ్రేక్ వేసినట్టు ఆగిపోయినప్పుడు యాదృచ్ఛికంగా తను చిరంజీవి అంది. ఎందుకలా అనుకుందో తనకే తెలీదు. అలా చిరంజీవి అని అనుకోవడం వల్లనేనా కలలో అతను తనకి చిరంజీవిగా ప్రత్యక్షమయ్యాడు? చైతన్య యాంత్రికంగా చొప్పున లేచింది. హాస్పిటల్కి వెళ్లాలనుకుంది. వెళ్ళి ఆ 8వ నెంబర్ గదిలో స్పృహ లేకుండా పడున్న వ్యక్తిని చూస్తుందా? అతను అచ్చు కలలో కనిపించిన వ్యక్తిలా అనిపిస్తే అతనికి మెలకు వస్తే మీ పేరు చిరంజీవా అని అడుగుతుందా? విన్నవాళ్లంతా ఏమనుకుంటారు? తిరిగి బెడ్ మీద కూర్చుంది.
పక్కనే ఉన్న పుస్తకం మీద దృష్టి పడింది. పుస్తకాన్ని మెల్లగా తీసి చూసింది. పేజీలు తిప్పింది. ఎక్కడా ఆ పుస్తకాన్ని కొన్న మనిషి పేరు లేదు. మొదటి పేజీ తీసి చదవబోయింది. చదివేందుకు బుద్ధి పుట్టడం లేదు. అయినా చదవాలని అనిపిస్తోంది. ఆ పుస్తకాన్ని కాదు, ఆ పుస్తకాన్ని కొన్న మనిషిని. అది నవల కాదు, పరిశోధనా గ్రంథం. నవల అయితే సమీర చదివినప్పుడు ఆ నవల్లోని కథే తన కలగా వచ్చుంటుందని అనుకునేది. ఫోన్ మోగింది. మెల్లగా రిసీవర్ ఎత్తి హలో అంది. అవతల నుంచి డాక్టర్ కరుణ మాట్లాడుతోంది. లేచే ఉన్నావటే? ఆ, ఇందాక ఫోన్ చేశాను. సమీర మాట్లాడింది. నువ్వేం చేస్తున్నావంటే పవళింపు సేవలో ఉన్నావని చెప్పింది. దాన్ని పుస్తకం చదవమన్నావటగా. నువ్వు నిద్రపోతూ ఏం కలలు కన్నావేంటే? చైతన్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆ 8వ నెంబర్ రూమ్లో ఉన్న పేషెంట్కి ఎలా ఉందే అని అడిగింది. స్పృహ వచ్చింది. చైతన్య ఎగిరి గంతేసినంత పనిచేసింది. మాట్లాడుతున్నారా అంది ఆనందంగా. బహు చక్కగా మాట్లాడుతున్నాడు. నా గురించి ఏమన్నా అడిగారా అనేసింది చైతన్య యాంత్రికంగా. నువ్వు అతనికి తెలుసా? చైతన్య కంగారు పడింది. సారీ, ఏదో నోరు జారాను. కొయ్యకు, సరదాగా ఎవరో నోరు జార్రా. చెప్పు, అతను నీకు బాయ్ ఫ్రెండా? చచ్చా, నీ మీదొట్టు. అతనెవరో కూడా నాకు తెలీదు. ఏదో పరధ్యానంగా అలనేశాను. సరే, ఎలా ఉన్నారాయన? అదేంటే అతనెవరో తెలీదంటావు? నా గురించి ఏమన్నా అడిగాడా అంటావు? మళ్ళీ అతనెలా ఉన్నారని అడుగుతావు? నాతోనన్నా నిజం చెప్పకూడదటే. నిజం కరుణ, అతని గురించి నాకేం తెలీదే. కానీ ఎందుకో తెలుసున్నట్టు అనిపిస్తోంది. ఎలా తెలుసో ఎలా తెలీదో మాత్రం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందిలే. ఆ పునర్జన్మ పుస్తకం చదువుంటావు. హాలుజినేషన్స్ లో పడి అతన్ని నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు. ఒసేవ్ చైతన్య, నా మాట విను. నీ సబ్జెక్ట్ ఏంటి? లా. దానిలో ఏడవకుండా ఈ పారాసైకాలజీలోకి దిగావా, నువ్వు త్వరలోనే విశాఖపట్నం పిచ్చాసుపత్రికి పోతావు. అక్కడికి నువ్వు వద్దుగాలే నన్ను బాగు చేయడానికి. ఆయనకి ప్రమాదం తప్పినట్టే కదా? తప్పినట్టే. 1-2 రోజుల్లో పూర్తిగా బాగైపోతుంది. అప్పుడు అతనితో చెప్తాలే. ఏమని? మహాశయ, తమరు స్పృహ తప్పున్నప్పుడు ఓ చైతన్య అప్సరస్ వచ్చింది. వచ్చి మీరెవరో తెలియదట, మిమ్మల్ని ఎప్పుడూ చూడనేలేదట. అయినా మీ యోగక్షేమాలు అడిగి అడిగి నన్ను తినేసింది. కావాలంటే దానికి ఫోన్ చేయండి అని. నీ హంసరాయబారం ఏడ్చినట్టే ఉంది. కొంపతీసి అలాగాని వాగావు గనక బాగుండదు. నా మీదట్టు ఏం చెప్పకేం? ఓకే, ఉండనా మరి? బాయ్ అని రిసీవర్ని హుక్కు మీద పెట్టేసింది. చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ బెడ్ మీద వాలిపోయింది. అప్రయత్నంగానే దేవుణ్ణి ప్రార్థించుకుంది. స్వామి, ఆయన్ని కాపాడు. అలా అనుకుంటూనే నవ్వుకుంది. దేవుడంటే తనకసలు నమ్మకం లేదు కదా. మరెందుకు దేవుడనేవాణ్ణి వెంకటేశ్వర స్వామి అని సంబోధించి మనసులో ప్రార్థించుకుంది. తండ్రితో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం మీదే వాదన వేసుకునేది. సమీర మధ్యవర్తిగా ఉండేది. నా ఉద్దేశంలో దేవుడనేది వేరు, మీరు ఊహించుకునే దేవుడు వేరు. మరి నీ ఉద్దేశంలో దేవుడంటే ఏంటి అనేది సమీర. చెప్పానుగా, అదొక భావన, చైతన్యం. అదే సూపర్ కాన్షియస్నెస్. మరి నువ్వు ఒకసారి తిరుపతి వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడి నమస్కారం ఎందుకు చేశావమ్మా అన్నాడు తండ్రి. ఆ విగ్రహంలో ఏదో వింత ఆకర్షణ ఉంది నాన్న. బహుశా ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల భూగ్రహం మీద దొరికిన శిల కాదనుకుంటాను. సమీర జగన్నాథరావు గారు వింతగా చూశారు. మరి అన్నారు. రాత్రుళ్ళు ఆకాశంలో చూడండి, ఉల్కలు రాలిపడుతూ ఉంటాయి. వాతావరణం రాపిడికి అవి భూమి మీద పడకుండానే వేడికి కాలిపోతూ ఉంటాయి. అలా మధ్యలో కాలిపోయిన కొన్ని ముక్కలు భూమి మీద పడుతూనే ఉంటాయి. అలా భూమి మీద పడిన పెద్ద ఉల్క ముక్కని ఎవరో చూసుంటారు. ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతూ పడింది కాబట్టి దేవుళ్లే అలా భూమి మీదకి దిగొచ్చుంటారని అప్పటి మానవులు భావించుంటారు. అలా భూమి మీద రాలిపడిన ఉల్కనే విగ్రహాన్ని తయారు చేసుంటారు. అలానే మహమ్మదీయులు మక్కాలో పరమ పవిత్రంగా చూసుకునే పవిత్రమైన నల్లని శిల కాబా అనేది కూడా భూమి మీద పడిన ఉలకే. ఆ కాబాని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా చూడండి. రెండు ఒకే రకం శిలలా ఉంటాయి. అవి భూగ్రహానికి సంబంధించినవి కావు కాబట్టే మానవుల్ని వాళ్ళు ఏ మతస్థులైనా ఆకర్షిస్తోందని నా నమ్మకం. ఓసేవ్, ఈ ముక్క మాత అంటే అన్నావు గాని గట్టిగా మరెక్కడన్నా అన్నావా? ఆ దేవస్థానం వాళ్ళు వింటే నిన్ను హుండీలో కట్టి పారేస్తారు. దేవాదాయాల మంత్రిత్వ శాఖ రద్దయిపోయిందని చెప్పి ఆ మంత్రి గారు నిన్ను సైబీరియాకి పంపించేస్తారు. జగన్నాథం గారు కాస్త ఆలోచనలో పడి నిద్రలోకి జారుకునేవారు. ఒకరోజు చైతన్య ఏవో లా పుస్తకాలు చూసేందుకు తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన గదిలో లేరు. తనకు కావలసిన పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చుని తిరగేస్తూ ఉంది. ఫోన్ మోగింది. అక్కడ గుమస్తా కూడా లేకపోవడంతో తనే రిసీవర్ ఎత్తి హలో అంది.
అవతల నుంచి చీఫ్ సెక్రటరీ వేమరాజు గారు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా మీరు అన్నారాయన. జగన్నాథం గారు అమ్మాయినండి. మీరు? వేమరాజుని, చీఫ్ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నాన్నగారు లేరా? లేరండి. ఎక్కడికి వెళ్ళారు ఏమన్నా తెలుసామ్మా? లేదండి. ఏమన్నా చెప్పాలంటారా? ఆహా వద్దులేమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నట్టు ఆ మధ్య చిరంజీవి గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆమె మాటల్ని ఆయన సగంలోనే అడ్డారు. చిరంజీవి ఎవరు? మీ అబ్బాయి గారు. వాడి పేరు చిరంజీవి కాదు, విశ్వనాథరావు. విశ్వనాథరావు గారా? సారీ, గుర్తులేదు. ఎలా ఉంది ఆయనకు? పర్వాలేదు, బాగానే ఉన్నాడు. మా విశ్వం నీకు తెలుసామ్మా? తెలీదండి. పోనీ బాగానే ఉన్నారు కదా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంతా భగవంతుడి దయ. చైతన్య నవ్వింది. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదండి, ఏం లేదు. చూడండి, వారి ఎడం చేతికి ఏం లేదు, ఫ్రాక్చర్ కాలే, పూర్తిగా నయమైపోయింది. అది కాదండి, ఎడం చేతి మీద మచ్చ, గాయం మచ్చ. మచ్చ ఎలా పోతుందమ్మా? జ్ఞాపకాలు పోవచ్చు గాని గాయం మచ్చ పోదుగా. సార్, ఒక చిన్న మాట. ఏంటమ్మా? ఆయన ఎడం చేతి మీద ఒక మచ్చ ఉందా, రెండున్నాయా? ఉన్నదొకటే, కానీ మొన్నటి యాక్సిడెంట్ వల్ల రెండో మచ్చ కూడా తోడైంది. మొదటి మచ్చ పుట్టుమచ్చ? అవును, వాడు పుట్టినప్పుడే ఆ మచ్చ ఉంది. అవును, ఆ పుట్టుమచ్చ గురించి నీకేం తెలుసమ్మా? చైతన్య కంగారు పడలేదు. నిట్టూర్పు విడిచి తెలుసు అంది, తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు. ఏంటమ్మా, సరిగ్గా వినపడ్డం లేదు. ఏం లేదండి, ఏం లేదు. ఆయన ఇంట్లో ఉన్నారా? లోపలున్నాడు, పిలవమంటావా? వద్దులేండి, ఉంటానండి. అమ్మా, ఒక క్షణం, ఇదిగో విశ్వం వచ్చాడు, మాట్లాడతావా? చైతన్య కంగారు పడింది. వద్దులేండి, ఆయనెవరో నాకు తెలీదు, నేనేం మాట్లాడతాను? తెలీదు, కానీ వాడి ఎడం చేతి మీద పుట్టుమచ్చ గురించి కూడా చెప్పావు. అదా? అది అది ఏమో, నాకు అలా అనిపించింది. ఎవరు నాన్నగారు? అవతల విశ్వనాథే తండ్రిని అడుగుతున్నట్టు ఫోన్లో చైతన్యకు వినిపించింది. జడ్జి జగన్నాథం గారు అమ్మాయి, వేమరాజు గారు కొడుకుతో అంటున్నారు. నువ్వు తెలుసు అన్నట్టు మాట్లాడుతోంది. జడ్జి జగన్నాథం గారు అమ్మాయా? ఎవరామే అంటున్నాడు విశ్వనాథ్. నీకు తెలీదా? తెలీదు. వేమరాజు గారికి ఏం అనుమానం వచ్చిందో రిసీవర్ని కొడుకు అందించి మాట్లాడు అన్నారు. విశ్వనాథ్ రిసీవర్ అందుకున్నాడు. హలో, ఎవరండి అన్నాడు విశ్వనాథ్. చైతన్యలో ఏవో ప్రకంపనలు, ఏవేవో భావనలు. అనంత కాలాల అనుబంధాల్ని నిక్షిప్తపరుచుకున్న ఆత్మ చైతన్యపు మరపు మడితల్లి పెళ్లగించుకుని పైకి ఊవెత్తునల్లే చూస్తోన్న ఉద్వేగం. హలో, ఎవరండి? విశ్వనాథ్ మళ్ళీ అడిగాడు. నేనండి. నేనంటే? నాకు పేరు లేదేమోనండి అనేసింది మెల్లని స్వరంతో. ఆమె హాస్యమాడుతుందేమో అనుకున్నాడు విశ్వనాథ్. పేరు లేకపోవడమేమిటండి? ఇష్టం లేదా, లేక? చైతన్యం మాట్లాడలేదు. ఆమె ఇప్పుడు ఎక్కడ అనే కాలం స్థలంలో లేదు. ఎక్కడో, ఏ కాలంలోనో, ఏ స్థలంలోనో, ఏ విశ్వంలోనో ఉంది. ఏమండి, నా మాటలు వినిపిస్తున్నాయా? మీ పేరేంటి అని గట్టిగా అరిచాడు విశ్వనాథ్. చైతన్య ఉలిక్కి పడింది. ఏంటన్నారు? మీ పేరు. చైతన్య. మీ పేరు? విశ్వనాథ్. చిరంజీవా? కాదే, విశ్వనాథరావు. కాదు. అదేంటండి, మా అమ్మా నాన్నగారు కలిసి పెట్టిన పేరుని నా పేరే కాదంటున్నారు? నా పేరు విశ్వనాథేనండి, మీరు పొరబడి ఉంటారు. చైతన్య మౌనం. హలో, చెప్పండి, నేను మీకు తెలుసా అని అడిగాడు విశ్వనాథ్. తెలీదు. మరి తెలిసినట్టు మా నాన్నగారితో మాట్లాడారట? తెలిసేమో అనుకున్నాను. బహుశా తెలిసే ఉంటుంది, ఒక ఊరు వాళ్ళం కదా. విశ్వం నవ్వాడు. మీది ఈ ఊరా? మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఏ ఏ ఊళ్ళు తిరిగినా ఇప్పుడు మళ్ళీ ఈ ఊరికే వచ్చారు. నేను మాత్రం ఎప్పుడూ ఈ ఊరు విడిచి వెళ్ళలేదు. నా చదువంతా ఇక్కడే జరిగింది. అయితే మీరు నాకు తెలుసుండరు. నేనెప్పుడూ ఈ ఊళ్ళో చదువుకోలేదు. ఈ మధ్యనే వచ్చాను. మా నాన్నగారు మాత్రం ఇక్కడే ఉండేవారు. అన్నట్టు అడగడం మరిచాను, మీ ఎడం చేతి మీద ఒక పుట్టుమచ్చుందా? విశ్వనాథ్ ఎడం చేతిని చూసుకున్నాడు. అది పుట్టుమచ్చ అవునో కాదో నాకు తెలీదు, కానీ నేను పుట్టినప్పటి నుంచి ఉందని మా అమ్మగారు అంటూ ఉంటారు. కానీ అది పుట్టుమచ్చలా ఉండదు. మరి? ఏదో గాయం పడ్డ మచ్చలా ఉంటుంది. అంటే కత్తితో నరికినట్టు. విశ్వనాథ్ మళ్ళీ ఎడం చేతిని చూసుకున్నాడు. ఎస్,
అలానే ఉంది. దానికి తోడు మొన్న యాక్సిడెంట్లో మరో మచ్చ. రెండు పక్కపక్కన కవల పిల్లల్లా ఉన్నాయి అని నవ్వాడు. చైతన్య కూడా నవ్వింది, తనకి తెలియకుండానే. నవ్వుతున్నారా అని అడిగాడు విశ్వం. నవ్వానా? సారీ, గుర్తులేదండి. ఈవిడ ఎవరో గాని చాలా విచిత్రంగా ఉంది. తను తెలీదు అంటోంది, కానీ ఎడం చేతి మీద పుట్టుమచ్చ గురించి చెప్తోంది. అది కత్తితో నరికినట్టుందా అని ఖచ్చితంగా చెప్తోంది, నవ్వుతోంది. తన పేరుని చిరంజీవిగా మార్చేసి సారీ అంటోంది. చైతన్య గారు, నన్నెప్పుడూ నిజంగా చూడలేదా? లేదండి. మరి నా పుట్టుమచ్చ గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమో, నాకే తెలీదు. మీకు జన్మల మీద నమ్మకం ఉందా? చైతన్య క్షణం మాట్లాడలేదు. ఏమండి, మీకు జన్మల మీద నమ్మకం ఉందా? తెలీదండి. నన్ను ఇందాక చిరంజీవి అన్నారు. ఆ పేరు బహుశా నా పూర్వజన్మలో పేరేమో అన్నాడు విశ్వం కవ్వింపుగా. చైతన్య ఉలిక్కి పడింది. మీ పూర్వజన్మలో మీ పేరు చిరంజీవి అయితే భావన ఎవరో మీకు తెలుసా? ఎవరు? భావన? భావన ఎవరండి? చిరంజీవి ఎవరైతే భావన ఆయన భార్య. విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయికి షిజోఫ్రేనియా లాంటి జబ్బు గాని ఏమన్నా ఉందా? అలాంటి మానసిక వ్యాధి ఉన్నవాళ్లు అలాగే ఊహాలోకాల్లో విహరిస్తూ ఏవేవో ఊహించుకుంటూ వాళ్లే పలానా వాళ్ళు అన్నట్టు మాట్లాడతారు. అవతల నుంచి చైతన్య నవ్వుతోంది. ఎందుకు నవ్వుతున్నారు? నా గురించి ఆలోచిస్తున్నారు కదూ? ఏమని ఆలోచిస్తున్నానని అనుకుంటున్నారు? నాకు షిజోఫ్రేనియా లాంటి మానసిక వ్యాధి ఉందేమో అనుకుంటున్నారు. స్టన్ అయ్యాడు విశ్వనాథ్. ఈమెకు థాట్ రీడింగ్ తెలుసా? ఆమెకు అంతటి శక్తి ఉందా? చైతన్య గారు, మీరు ఏమన్నా పునర్జన్మ మీద పుస్తకాలు చదివారా? చాలా చదివాను. హిప్నాటిజం? చదివాను. మీరు ఎవరినైనా హిప్నటైజ్ చేశారా? చేశాను. ఎవరిని? మిమ్మల్నే అని నవ్వింది. నన్నెలా హిప్నటైజ్ చేశారండి? ఎప్పుడు? మీరు హిప్నటైజ్ కాకపోతే ఎంతసేపు అపరిచితనైన నాతో ఫోన్లో మాట్లాడుండేవారా? అంటే మీరు నన్ను ఫోన్ ద్వారా హిప్నటైజ్ చేశారా? చైతన్య మళ్ళీ స్వీట్గా నవ్వింది. నో మిస్టర్ విశ్వనాథ్, హిప్నటైజ్ చేయడం నాకు నిజంగా తెలీదు. దాని గురించి కొంత మాత్రమే చదివాను. మీరు నాతో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది కేవలం మన భావాల వేవ్ లెంగ్త్స్ ఒకటి కావడమే. నేను ట్యూన్ చేశాను, మీరు వైబ్రేట్ అయ్యారు. అయితే నేను ట్యూన్ చేసినా మీరలా వైబ్రేట్ అవుతారా? తప్పకుండా. కానీ అస్తమానం ఆ వైబ్రేషన్స్కి రియాక్ట్ కాం. అదేం? నాకు తెలీదు. అయితే ఒక విషయం చెప్పనా? ఏంటి? యాక్సిడెంట్ రోజున మీరు కారులో పిక్చర్కి వెళ్లారు. మీరెవరో ఏంటో నాకు తెలీదు, అయినా నాకు ఈ పిక్చర్కి రావాలనిపించింది. పిక్చర్ చూడ్డానికి కాదు, ఎందుకో తెలుసా? మీరెళ్లిన హాల్ దగ్గరకు రావాలనిపించింది. నా స్నేహితురాలు నేను హాల్కి వచ్చాం. ఒక కారు దగ్గర ఆగిపోయాను. ఆ కారు నుంచి ఏవో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ కారులో వెళ్లే ఒకరికి ఏదో యాక్సిడెంట్ జరగబోతుంది అనిపించింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియలేదు. నేను నా స్నేహితురాలు పిక్చర్కి వెళ్లకుండా తిరిగి వచ్చేశాం. గంటన్నర తర్వాత నాకేదో షాక్ తగిలినట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే మీకు యాక్సిడెంట్ జరిగింది. వింతగా వింటున్నాడు విశ్వనాథ్. చైతన్య గారు, నాకు యాక్సిడెంట్ జరుగుతుందని మీకు అనిపించినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పగలను? మీరెవరో ఎలా ఉంటారో నాకు తెలీదుగా. పోనీ ఆ కారు దగ్గరే నిలబడుండి నేను కారు దగ్గరకు వచ్చాక చెప్పచ్చుగా. చెప్తే ఆ యాక్సిడెంట్ తప్పుండేదిగా. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అలా అంటున్నారు. ఒకవేళ నేను చెప్పి అప్పుడు మిమ్మల్ని ఆపి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగదు. అప్పుడు మీరేమంటారు? ఏది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, అంతా ట్రాష్ అనరు? ఇప్పుడు అంటాను, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ యాక్సిడెంట్ గురించి మీకు ముందే తెలుసునని ఇప్పుడు అంటున్నారని నేను అనడంలో తప్పేమైనా ఉందా? లేదు. కానీ ఇలా ఆ కారుకి యాక్సిడెంట్ జరగబోతుందని మా స్నేహితురాలకి ముందే చెప్పాను. దాని సాక్ష్యం ఉంది. ఏమో, మీ ఇద్దరూ కూడబలుకున్నారేమో. చైతన్య చిరునవ్వు నవ్వింది. విశ్వనాథ్ గారు, ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. ఒక విషయం అడగనా? ఏంటి? మీరు ఏ విషయాన్ని గాని ఏ మనిషిని గాని ఒక పట్టాన నమ్మరు. మీరు డిటెక్టివ్లా ప్రతి విషయాన్ని పరిశోధించాక దాన్ని పత్రికలకు రాసే పత్రికా రచయిత. విశ్వనాథ్ గతుకుమన్నాడు. ఈమెకు మానవాతీత శక్తులేమన్నా ఉన్నాయా? నిజం. తను శోభతో స్నేహం చేస్తోంది ఒక ముఖ్యమైన ప్రభుత్వ రహస్యాన్ని లాగడానికి. ఆ విషయం కూడా ఈమెకు తెలుసా? చైతన్య గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అని విశ్వనాథ్ ఆగాడు.
ఏంటి? నన్ను స్వయంగా చూసి నాతో ముఖాముఖి మాట్లాడాలనా? అవును. ఎక్కడ కలుసుకుందాం? సారీ. అదేంటండి? ప్రస్తుతానికంతే. మనం తప్పక కలుసుకుంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పలేను. పోనీ మీ ఇంటికి రమ్మంటారా? రండి. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడొచ్చినా సరే. విశ్వనాథ్ క్షణం ఆలోచించాడు. ఈ శనివారం చివరి వరకు నాకు వీలుండదు. పైవారం. ఆగండి, చెప్తాను. శనివారం ఉదయం 8 గంటలకు. ఓకే. మీరు? కోర్టుకి వెళ్ళను. మీరు లాయరా? ఆ. వెరీ గుడ్. నాకు మీ సహాయం ఎంతైనా కావాలి. మీరు కోరుకునే సహాయం ఏమీ చేయలేను. అంటే? మీ జర్నలిజంలో ఎలాంటి సలహాలు ఇవ్వను కూడా. కానీ మీకు మున్ముందు చాలా పెద్ద సహాయమే చెయ్యొచ్చు. థ్యాంక్స్ అండి అని క్షణమాగన్నాడు. ఈ మధ్యలో మీకెప్పుడైనా ఫోన్ చేయొచ్చా? చైతన్య క్షణం మౌనం. నిరభ్యంతరంగా. కాని చేయలేరు, చెయ్యరు. కారణాలు అడక్కండి, ఎందుకంటే నాకే ఆ కారణాలు తెలియవు. ఉంటానండి అని రిసీవర్ పెట్టేసింది. విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు. చాలా చిత్రమైన మనిషిలా ఉందీమె. తీయని కంఠం. బహుశా చాలా అందగత్తయ్యుండాలి. అలా అనుకుంటూనే ఉలిక్కి పడ్డాడు. ఆమె ఎవరో ఏంటో తెలీదు. పరాయి మనిషి గురించి అలాంటి ఊహల్ని కలిగించుకోవచ్చా? చైతన్యకు ఫోన్ చెయ్యాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. కాని ఏదో అవరోధం, ఏదో పని. 2 సార్లు డైల్ చేశాడు. కాని అది ఎంగేజ్డ్ సౌండ్ వచ్చేది. అప్పటికా ప్రయత్నం విరమించుకుని తన పనిలో మునిగిపోయేవాడు. చివరకు అతను శోభ అకాల మరణంలో ఇరుక్కున్నాడు. కొన్ని నెలల పాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. చివరికి మళ్ళీ అదే ఊరొచ్చాడు. అతని కోసం గాలిస్తున్న పోలీసులు అతన్ని వెంటనే అరెస్టు చేసేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందో అంతా అతను మరిచిపోయాడు. చివరికి చైతన్యను కూడా. 2600 రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు కొన్న చైతన్య సమీరతో పాటు ఒక టాక్సీలో ఎక్కింది. ఆ టాక్సీ డ్రైవర్ యువకుళ్లానే ఉన్నా అతని తల వెంట్రుకలన్నీ తెల్లగా నెరిసిపోయున్నాయి. అసహ్యంగానూ లేడు, వికృతంగానూ లేడు. కాని అతన్ని చూడగానే ఇతను మంచివాడు కాడు అనుకుంది చైతన్య. తన బంగ్లా ఇంకా కొంత దూరం ఉందనగా టాక్సీ దిగిపోయింది. తర్వాత అతను టాక్సీ డ్రైవ్ చేసుకుంటూ పోయి బంగ్లా దగ్గర మలుపు తిరిగి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నీ పేరేంటి అని చైతన్య అతన్ని అడుగుంటే అతను ఏం చెప్పేవాడో గాని నిజానికి అతని పేరు చంద్రశేఖరం. అతను 10 రోజుల క్రితం వరకు శోభ తండ్రిగారైన మంత్రిగారింట్లో మంత్రిగారి పర్సనల్ డ్రైవర్గా ఉండేవాడు. మంత్రిగారు ప్రజాస్వామిక దేశంలో మహానాయకుడు కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేయగల రాజకీయ దురంధరుడు. పేరు ప్రతిష్టలు, డబ్బు, దశకం, ప్రజల్లో పెద్ద పొలుకుబడి కలవాడు. ఒక రోజున మంత్రిగారు తన కారు డ్రైవర్ అయిన చంద్రశేఖరాన్ని తన ఎయిర్ కండిషన్డ్ పడక గదిలోకి పిలిచాడు. చంద్రం భయపడ్డాడు. కాని మంత్రిగారు అతి సౌమ్యంగా అన్నారు. చంద్ర, నువ్వు మాకు నమ్మిన బంటు లాంటి వాడివి. మీ నాన్నగారు కూడా మా దగ్గర కారు డ్రైవర్గానే ఉండేవారు. మీ తాత కూడా మా దగ్గరే కారు డ్రైవర్. మీ ముత్తాత మా తాతగారి దగ్గర గుర్రబండి తోలేవాడు. ఇలా తరతరాలుగా మీ వంశం మా వంశం దగ్గర డ్రైవర్ల వంశంగా పడి ఉండేవారు. నీకింకా పెళ్లి పేటాకులు లేవు. ముందు వెనక ఎవరూ లేరు. అందువల్ల నీకు ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను. నువ్వే అలాంటి పని చేయగలవు. నా కోసం నువ్వు ఆ పని చేస్తావని నాకు తెలుసు. అంత గొప్ప మంత్రిగారు మామూలు మనిషి అయిన తనని అంతగా పొగిడేస్తూ ఉంటే చంద్రశేఖరం మూర్చపోయినంత పనిచేసి, చెప్పండి బాబుగారు, తమరి కోసం నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను అనేశాడు ఆవేశంగా. నువ్వంతటి స్వామి భక్తి కలవాడవని తెలుసునయ్యా. చూడు. చంద్రశేఖరం మంత్రిగారి ముఖంలోకి చూశాడు. దేశంలోని దుష్టశక్తులు, గోండాలు, మర్డరర్లు, విలన్లు అందరి తత్వాలు జీర్ణించుకున్న కరుడుగట్టిన స్ఫోటకపు మచ్చల మీసాల ముఖం వికృతంగా ఉన్నా అప్పటికి చంద్రశేఖరానికి ఆయన ముఖం బోళాశంకరుళ్ళ ప్రశాంతంగా కనిపించింది. చూడు, నీకు మన చీఫ్ సెక్రటరీ వేమరాజు గారు తెలుసు కదూ అన్నారు మంత్రిగారు మెల్లగా. తెలుసు బాబుగారు. అతనికి కొడుకున్నాడు. తెలుసు బాబుగారు. ఒక్కడే కొడుకు. అతని పేరు విశ్వనాథ్. తెలుసు బాబుగారు. అతను నీకు బాగా గుర్తు కదూ? గుర్తేనండి. ఐజీ గారు అబ్బాయి ఆయన స్నేహితులని కూడా తెలుసు బాబుగారు. నీకా విశ్వనాథ్ బాగా తెలుసా అని మళ్ళీ రెట్టించి అడిగాడు మంత్రి బోళా శంకర్రావు గారు. చాలా బాగా తెలుసండి. అతను మీ అమ్మాయి శోభ కూడా గొప్ప స్నేహితులు. చాలాసార్లు ఇద్దరూ కలిసే తిరిగేవారు అని అనాలనుకుని
ఒకవేళ నిజంగా నోరు జారితే ఆయన అక్కడే ఆ ఎయిర్ కండిషనర్లో పాతేస్తారని భయపడి ఆ మాటలు బయటకు అనలేదు. ఈ వేళ నుంచి నువ్వు నా కారు డ్రైవ్ చెయ్యొద్దు. చంద్రశేఖరం నెత్తిమీద సీలింగ్ ఫ్యాన్ పడినంత భయపడ్డాడు. అదేంటి బాబుగారు అని చేతులు కట్టుకుని భయంగా అడిగాడు. నీకో లారీ ఇస్తాను. దేనికి బాబుగారు? చెప్తున్నా, నువ్వు దాంట్లో సామాన్లేవీ తీసుకురానవసరం లేదు అని బోళాశంకర మంత్రిగారు క్షణం ఆగారు. ఆ విశ్వనాథ్ ఈ ఊళ్ళో గాని మరే ఊళ్ళో గాని ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో కనిపెడుతూ ఉండు. అలాగేనండి, చూసి తమరికి చెప్తూ ఉండమంటారా? ఏం అవసరం లేదు. అతను ఎప్పుడన్నా ఒంటరిగా వెళుతున్నప్పుడు నీ లారీతో అతని గుద్దే చంపాయి. అంతే, ఆ లారీ వచ్చి తననే గుద్దేసినట్టు అయిపోయాడు చంద్రశేఖరం. ఏంట్రా అలా ఉండిపోయావు? ఏం లేదండి, అతన్ని గుద్దించాడు అంటే ఈ లోకం నుంచి సింపుల్గా మరో లోకానికి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చంద్రశేఖరానికి మరోసారి హార్ట్అటాక్ వచ్చింది. బాబుగారు, మడ్రా? మడ్రేమిట్రా వ్యాధవా, సింపుల్ ట్రాన్స్ఫర్ యాక్సిడెంట్. చంద్రశేఖరం గుటకలు మింగాడు. కాని బాబుగారు, విశ్వనాథ్ గారు చూస్తే చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయి, ఐజీ గారికి బంధువు, వారికి పొలుకుబడి. నోర్మే, నేనెవరనరా అని గట్టిగా అరిచారు మంత్రిగారు. చిత్తం, కోట్ల ప్రజలు ఎన్నుకున్న నాయకులు. ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టే ప్రజా శ్రేయస్సు కోసం వెళ్ళు. ఈ వేళ నుంచి ఆ పనిలో ఉండు. నువ్వేం భయపడనవసరం లేదు. ఒకవేళ పోలీసులు నిన్ను పట్టుకుని కేసు పెట్టినా ప్రజానాయకుణ్ణి నేను తలుచుకుంటే ఆ ఐజీని, ఆ చీఫ్ సెక్రటరీని అండమాన్లకి తగలేగలను. చిత్తం అని మెల్లగా వెనక్కి తిరగబోయాడు చంద్రశేఖరం. చూడు, చంద్రం వెనక్కి తిరిగి చూశాడు. అప్పటి వరకు బోళాశంకరుల్లా ప్రశాంతంగా కనిపించిన మంత్రిగారి స్ఫోటకపు మచ్చల మీసాల ముఖంలో 1,00,000 దుష్టశక్తులు, 1,00,00,000 మంది గూండాలు, 1,00,00,000 కోట్ల మర్డరర్లు, కోట్ల కోట్ల విలన్లు అతి భయంకరంగా ప్రళయ నృత్యం చేస్తూ ప్రత్యక్షమయ్యారు. చూడు, ఈ విషయం నీకు నాకు తప్ప మరొకరికెవరికి తెలియకూడదు. తెలిసినట్టు తెలిసిందా? మరీ నువ్వు ఉండవు, వెళ్ళు. చంద్రశేఖరానికి రెండోసారి స్ట్రోక్ వచ్చింది. భగవంతుడా అని అనుకున్నాడు. దేవుడు, నువ్వు కూడా చాలా మర్డర్లే చేశావు. ఎన్నో అవతారాలెత్తి ఎందరినో హతమార్చావు. మనుషుల్ని, రాక్షసుల్ని, మునుల్ని కూడా చంపేసేవాడివి. చంపే ముందు, చంపేశాక నువ్వు అవతార పురుషుడివి అనేవాడివి. నీకెన్నో ట్రిక్కులు తెలుసు. ఈ మంత్రిగారు కూడా చాలా ఇళ్లల్లో చాలా మంది పూజలు అందుకుంటున్న ఫోటో దేవుడే. ఈయన కూడా దేవుడి అవతారమేనేమో. విశ్వనాథ్ని మర్డర్ చేయమన్నాడంటే విశ్వనాథ్ ఏదో క్షమించరాని తప్పు చేసిన రాక్షసుడేమో. శోభారాణి, విశ్వనాథ్ కలిసి తిరగడం గాని ఆయన చూశాడేమో. అందుకే అతన్ని అంతం చేసేయమంటున్నాడా? చంద్రశేఖరానికి ఆ మర్నాడే పెద్ద కొత్త లారీనిచ్చారు. ఒక శనివారం సాయంకాలం మంత్రివర్గంలోని మరో పెద్ద మంత్రి గారు బాల్చి తన్నేశారు. దాంతో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లంతా తెగ బోరును ఏడ్చేశారు. అంతటి మహారాజా అంత అకస్మాత్తుగా చచ్చిపోయాడని కాదు వాళ్ళు ఏడుస్తోంది. మర్నాడు ఆదివారం, ఎలానూ సెలవు దినమే. అదే బాల్చీని ఆయన ఏ సోమవారం పొద్దున్నో తన్నేసుంటే ఒకరోజు ఎక్స్ట్రా సెలవు దినం వచ్చుండేది కదా అని పెద్ద మంత్రి బోళాశంకర్రావు గారు లోపల చాలా చాలా ఆనందపడిపోయారు. కారణం, ఈ బాల్చి తన్నేసిన మంత్రిగారు తన పార్టీ మనిషి అయినా తన పెద్ద సీటుకి మహా పెద్ద పోటీగా ఉండేవారు. అతను బాల్చీని తన్నేశాడు గనుక ఇక తన మాటకి, సీటుకి ఎదురు చెప్పగల గుండెగల వాళ్ళు తన పార్టీలో ఎవరూ లేరని ఆయన ఎవరూ చూడకుండా ఏసీ గదిలో కసితీరా చంకలు గుద్దుకున్నారు. మిగతా మంత్రులకు మాత్రం హడలు పుట్టింది. రేపు మళ్లీ మంత్రివర్గంలో శాఖల మార్పిడి జరిగినప్పుడు ఎవరెవరికి ప్రమోషన్లు వస్తాయో, ఎవరెవరిని జుట్టు పట్టుకుని లాగేస్తారో తెలియక మంత్రులందరూ కూడా బోరుని ఏడ్చేశారు. సెక్రటరీలు కూడా హోదాలు మార్పిడి జరుగుతుందని వాళ్ళు ఏడ్చేశారు. ఇలా దేశం ఏకమొత్తంగా ఏడుపులు లంకించుకుందని ఆకాశవాణి ఏడుపు లంకించుకుంది. పోలీసు శాఖ వారు ఆ బాల్చి తన్నేసిన మంత్రిగారిని కడసారిగా ఏ వీధుల్లోంచి ఊరేగించి తీసుకువెళ్లాలా, ఎలాంటి అరేంజ్మెంట్స్ చెయ్యాలా అనే ఏడుపులో ఉన్నారు. సినిమా హాల్స్ని బలవంతంగా మూసేయడం వల్ల థియేటర్ యాజమానులు ఆ వాల్టి ఆదాయం పోయి ఏడ్చేశారు. సినిమాలు ఆడక ఆడవాళ్లు, విద్యార్థులు రేపటి సినిమా కోసం ఈవాళ్ళ నుంచే క్యూలో నిలబడి కునుకుతూ ఏడుస్తున్నారు. బోళాశంకర్రావు మంత్రిగారి అమ్మాయి శోభారానికి పిచ్చెక్కినట్టుంది. సరిగ్గా చంద్రంగాడు ఎక్కడికో పోయాడు. ఏం తోచక శోభే కారు డ్రైవ్ చేసుకుంటూ ఎటో బయలుదేరింది.
ముందు విశ్వనాథ్ ఇంటికెళ్ళి అతనితో పాటు ఏ పార్కు కన్నా వెళ్లాలనుకుంది. కానీ మనసు మార్చుకుని ఐజీ గారింటికి వెళ్ళింది. నావెల్ చదువుకుంటున్న మాధురి లేచి, అదేంటే ఇలా వచ్చేశావు అంది. శోభారాణి మౌనంగా సోఫాలో కూర్చుంది. ఆమె ముఖంలో విషాద రేఖలు డ్యాన్స్ చేస్తున్నాయి. తండ్రిగారి ఫ్రెండ్ గారు బాల్చి తన్నేసినందుకు ఆమె ముఖం అంత విచారముద్రలో మునిగిపోయిందేమో అనుకుంది మాధురి. మాధురి సానుభూతి చూపించింది. ఏంటే ఆయన పోయారని బాధపడుతున్నావా అని అనునయించబోయింది. శోభ తలడ్డంగా తిప్పింది. మరి ముఖం ఎందుకలా కొరకంచులా ఉంది? శోభ చాలాసేపటి వరకు మాట్లాడలేదు. చివరికి ఒక నిట్టూర్పు విడిచి, విశ్వనాథ్ని కలుసుకోవాలి అంది. దేనికి? మాట్లాడాలి. విశ్వానికి ఫోన్ చేయనా? ఇంట్లో లేడు. 4 సార్లు ఫోన్ చేశాను. ఏం మాట్లాడాలి? శోభ సమాధానం చెప్పడానికి క్షణం తటపటాయించింది. ముఖ్యమైన విషయమా? శోభ మాట్లాడలేదు. ఆమె వాలకం చూస్తుంటే చాలా ముఖ్యమైన విషయమే ఏదో ఉన్నట్టుంది. నువ్వొక్కదానివే ఒంటరిగా అతనితో మాట్లాడాలా? నువ్వు ఉంటే మంచిదే, కానీ ప్రస్తుతం వదిలే. అసలు విషయమేమిటే? శోభ చాలాసేపు మాట్లాడలేదు. చేతి గోళ్లు చూసుకుంటూ కూర్చుంది. నువ్వు ఎవరితోనూ చెప్పనంటే చెప్తా. రహస్యమా అంది మాధురి. ఆ. మాధురి ఆమె దగ్గరగా జరిగింది. నీ రహస్యాలు ఎన్నో నాకు తెలుసు. ఏమన్నా ఎప్పుడన్నా ఎవరితోనన్నా చెప్పానటే అంది మాధురి. క్షణం శోభ తలదించుకుని మౌనంగా ఉండిపోయింది. చివరికి ఊపిరి బిగబట్టి మెల్లగా అంది. నాకు నాకు నెల తప్పింది. మాధురి ఉలిక్కి పడింది. మళ్ళీ రెట్టించడిగింది. శోభ మళ్ళీ అదే టోన్లో నెల తప్పిందని మరీ బాధగా చెప్పింది. ఎవరే ఆ హీరో? విశ్వనాథ్ అంది శోభ బిగబట్టిన ఊపిరిని విడుస్తూ. చిత్రంగా చూసింది మాధురి. ఆమె నమ్మలేని విషయం అది. విశ్వనాథ్ అలాంటి కుసంస్కారి కాదని ఆమెకు బాగా తెలుసు. మగాళ్లతో ఎంత మనసుప్పి మాట్లాడతాడో స్త్రీలతోనూ అలానే మాట్లాడతాడు. స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అశ్లీలంగా గాని హాస్యంగా గాని మాట్లాడు. మగాళ్ళని చూసినట్టే స్త్రీలని చూస్తాడు. కానీ శోభారాణి విషయం మాధురికి బాగా తెలుసు. చాలా ఫాస్ట్ లైఫ్ ఆమెది. అలాంటి తత్వంతో ఒకవేళ ఉద్రేకపడినా డాక్టర్ల దగ్గరకు పోయి హాషప్ చేసేస్తారు. అయినా శోభ ఇలా అందంటే ఏమో నిజమే అయ్యుండొచ్చేమో. కానీ విశ్వనాథ్ విషయంలో మాధురి ఆ మాటని నమ్మలేకపోతోంది. అసలు మీ ఇద్దరూ ఎప్పుడు ఎలా కలుసుకున్నారని కాదే నా అనుమానం. కానీ నువ్వెలా తొందరపడ్డావని అంది మాధురి. విశ్వనాథ్ అలాంటి తొందరపాటు మనిషి కాదు అని అంటే ఆమె ఏమంటుందో అని. తొందరపడ్డానికేముంది? ఆయన నన్ను ప్రేమించానని ఆ వేళ ఇక్కడే ఎదురుగానే అన్నారు కదా. నేను ఆయన్ని ప్రేమించాను. ప్రేమించుకున్నారు, బాగానే ఉంది. కానీ పెళ్లి కాలేదుగా. నిజమే, కానీ తొందరపడ్డాడు ఆయనే. నాన్సెన్స్ అనుకుంది మాధురి. విశ్వనాథ్ ఆమెను ఎప్పుడూ ఆ విధంగా ప్రేమించలేదు, ప్రేమించడు కూడా. విశ్వనాథ్ శోభారాణి అంత క్లోజ్గా తిరగడం హైబ్రో సొసైటీలో తప్పు కాదు. అయినా శోభారాణి ప్రవర్తనకే మాధురి తప్పు పట్టేది. అయితే ఇప్పుడేం చేస్తావు? ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన నువ్వు ప్రేమించుకున్నాక పెళ్లికిలా నువ్వు అనుమానించడం దేనికి? అతను ఒక్కడని అనుమానిస్తున్నావా? శోభ మాట్లాడలేదు. నువ్వు ఈ విషయం విశ్వంతో చెప్పావా? చెప్పాను అంది శోభ మెల్లగా. ఏమన్నాడు? మాట్లాడలేదు. ఏమీ మాట్లాడలేదా? శోభ తల అడ్డంగా తిప్పింది. మాధురి ఇరకాటంలో పడింది. విశ్వనాథ్ స్త్రీ విషయంలో అంత దిగజారిపోయే మనిషి కాడు. అతను శ్రీమంతుడైన సమాజంలో అట్టడుగున పడికొట్టుకుంటున్న అభాగ్యుల మీద అతనుకుండే జాలి, సానుభూతి, ధర్మగుణం శోభారాణి పట్ల ఇంత నీచత్వానికి దిగజారి చేస్తాయంటే మాధురి నమ్మలేకపోతోంది. శోభారాణి అపరూప సౌందర్య రాశి. ప్రవాక్యుణ్ణి సైతం అగాధంలోకి దించేయగల వాడిచూపులామెవి. కంఠంలో ఎంత శ్రావ్యతుందో మాటల్లో అంత మెస్మరిజం ఉంది. కానీ ఆమె క్యారెక్టర్ విషయంలో మాధురి కట్టే నమ్మకం లేదు. కాలేజీలో ఓ రాజకుమారుని ప్రేమించింది. అతను ప్రస్తుతం ఈ దేశంలో లేడు. తర్వాత ఆమె దృష్టి మాధురి అన్నగారైన కుమార్ రాజా మీద పడింది. అతడి దృష్టి ఆమె మీద పడింది. ఇక వాడి చేతులు ఎక్కడ పడతాయో అని మాధురి అన్నకి వార్నింగ్ ఇచ్చింది. ఒరే సన్నకింగు, కాస్త జాగ్రత్త మరి. శోభ మంత్రిగారు అమ్మాయిని కాదు నేను చెప్పేది. నైతికంగా నువ్వు దిగజారిపోతే నిన్నక మనిషిగా చూడలేను అంది. దాంతో ఆ సన్నకింగు శోభారాణి చనువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అలాంటి శోభ ఇప్పుడు ఏకంగా చెయ్యకూడని పని చేసేసి అది విశ్వం వల్లే జరిగిందని అనడం, విశ్వాన్ని అనుమానించాలో
శోభతత్వం పూర్తిగా తెలియడం వల్ల ఆమెనే తప్పు పట్టాలో అర్థం కాని అయోమయంలో పడిపోయింది. శోభ వెళ్ళొస్తానని లేచింది. వెళుతూ వెళుతూ విశ్వనాథిని ఏం ప్రస్తుతం అడగద్దని వార్నింగ్ ఇచ్చింది. తనే అతన్ని అడిగి చూశాక అతను ఏమంటాడో తెలుసుకుని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామని చెప్పి బయటకొచ్చింది. కారులో కూర్చుంది. కారు ఎంత ప్రయత్నం చేసినా స్టార్ట్ కాలేదు. పోనీ ఎక్కడికెళతావో చెప్పవే, నా కారులో డ్రాప్ చేస్తాను అంది మాధురి. శోభ కారు దిగింది. వద్దు, నేను నడిచి వెళతానులే, కారు తర్వాత పంపించు అని మాధురి మాటైనా వినకుండా నడిచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 10 నిమిషాల తర్వాత విశ్వనాథ్ వచ్చాడు. ఆందోళన అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కంగారు పడుతున్నట్టున్నాడు. ముఖమంతా నిగారించుంది. వచ్చి రాగానే సోఫాలో కూలబడ్డాడు. మాధురి అతని వైపే చూస్తోంది. విశ్వనాథ్ ఈ విధంగా ఉండడం ఆమె ఎప్పుడూ చూడలేదు. అనుమానించకూడదనుకుంటూనే అనుమానించేసింది. కాఫీ కావాలమ్మా అన్నాడు సోఫాలో చేరబడుతూ. మాధురే స్వయంగా కాఫీ కలిపి తెచ్చింది. అతను మాధురిని చూడలేదు, కాఫీ కప్పుని చూడలేదు, ఎక్కడో ఉన్నట్టున్నాడు. అలా ఉన్నవేమన్నయ్యా అని మాధురి అడగలేకపోయింది. కాఫీ అంది ముక్తసరిగా. విశ్వం ఉలిక్కిపడి కప్పు తీసుకున్నాడు. తాగడం లేదు. కప్పులోకి చూస్తూ ఎక్కడో ఉన్నాడు. ఫోన్ మోగింది. మాధురి రిసీవర్ అందుకోబోయింది. కానీ విశ్వనాథ్ చప్పున లేచి రిసీవర్ అందుకున్నాడు. అవతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారో మాధురికి తెలీదు. నేనే అన్నాడు విశ్వనాథ్ రిసీవర్లో. అవతల నుంచి ఎవరో చాలాసేపు మాట్లాడారు. విశ్వనాథ్ ఊ కొడుతూ వింటున్నాడు. మాధురి అతని వైపే చూస్తోంది. నేనక్కడికి వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి లేచిపోయాడు. విశ్వనాథ్ వెళ్ళబోతుంటే కాఫీ అంది మాధురి. విశ్వం వినిపించుకోలేదు. గబగబా వెళ్ళిపోయాడు. మాధురి అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమెకేం అర్థం కాలేదు. ఫోన్ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? శోభ చేసిందా? చప్పున బయటకొచ్చి చూసింది. విశ్వనాథ్ కారు స్టార్ట్ చేసి శోభ వెళ్లిన వైపే టర్న్ చేసి వెళ్ళాడు. మాధురికి మొట్టమొదటిసారిగా విశ్వనాథ్ని అనుమానించాలనే భావం కలిగింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ లొకాలిటీ అంతా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులుండే ప్రాంతం. శనివారపు మృతుడు మెయిన్ రోడ్డు మీద ఊరేగుతూ పోతున్నాడు కాబట్టి ఈ పక్క రోడ్ల మీద అంతగా జనసంచారం లేదు. కారులో పోతున్న విశ్వనాథ్ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మనిషి ఒక్కడు, వాడు జీవించడానికి వాడికి హక్కు లేదు. వాడి జీవితాన్ని ఎన్నో శక్తులు శాసిస్తూ సూత్రాల చట్టంలో బిగించి వాడికి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాయి. కానీ ఆ సూత్రాలు, నియమ నిబంధనలు, శాసనాలు నిజంగా మనిషికి ఆ సుఖ సంతోషాలను ఇస్తున్నాయా? ఆ కాలాల్లో రాజులు, రారాజులు, మహాచక్రవర్తులు దేశాన్ని పాలిస్తూ ధర్మాన్ని 4 పాదాల నడిపించేవారని చరిత్రకారులు రాసేవారు. అందులో ఆ పరిపాలనలో ఉన్న లోపాలని తెలుసుకుని ఆ రాచరికాలు రద్దు కావడానికి ఎన్నేళ్లు పట్టాయి. తర్వాత ఇదే మనిషి సుఖ సంతోషాల్ని ప్రసాదించడానికి మరో కొత్త రకం పరిపాలన తలెత్తింది. అది పోయింది. ఇలా కొత్త పరిపాలనలు లేస్తూ రద్దవుతూ తిరిగి కొత్త పద్ధతులు లేస్తూ తిరిగి నాశనమవుతూనే ఉన్నాయి. ఇవాళ చాలా దేశాల్లో ప్రజాస్వామిక పద్ధతి ఉంది. మనిషి ఒక్కడు, వాడికి సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించడానికి మునసబు, కరణం, సర్పంచు, ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ ప్రెసిడెంటు, జిల్లా పరిషత్తు చైర్మన్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇలా ఎందరో ఈ ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నారు. కానీ ఆ మనిషికి ఆ సుఖం లభిస్తోందా? సుఖరోగాల్లా క్షణక్షణం వాడి బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. ప్రజాస్వామ్య విధానపు పరిపాలనా పద్ధతి ఓల్డేజ్ వచ్చేసిందా? వార్ధక్యంలో పడితే మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తారే, మరి ఈ కంపు, కుళ్ళు, ఓల్డేజీతో సెప్టిక్ అయిపోయిన ఈ పరిపాలనా పద్ధతిని ఇక దేశాల నుంచి రిటైర్ ఎందుకు చేయడం లేదు? అది రిటైర్ అయిపోతే బోళా శంకర్రావు లాంటి మంత్రులు ఉండరు. అంతా మరిక ఈ లోకానికి పనికిరాదు. అందుకని వాళ్ళు శాశ్వతంగా ఉండిపోవడం కోసమని ఈ ముసలితొత్తు కంపుకుళ్ళు పరిపాలన వదులుకోలేకపోతున్నారు. మనిషి మారిపోతున్నాడు. వాడితో బాటే వాడికి సుఖాన్నిచ్చే సూత్రాలు మారిపోవాలి. ప్రభుత్వాలు మారాలి. శోభ నుంచి బోళా శంకర్రావు గారి గుట్టుమట్లు చాలా లాగాడు విశ్వనాథ్. అలా ఆమెను నమ్మించి ఆమెను మోసం చేశానేమో అని విశ్వనాథ్ చాలాసార్లు బాధపడ్డా తప్పదు. దేశం కోసం ఇలాంటి వాళ్ల బ్రతుకులు బయటపడాలి. దేశపు సగటు మనిషి చిరునవ్వు కోసం ఇలాంటి కుహానా రాజకీయ నాయకులు నాశనం కావాలి. కానీ మధ్యలో పాపం శోభ. విశ్వం బంగ్లాకి బయలుదేరాడు. 1975 వేమరాజు గారికి ఒంట్లో ఏం బాగలేక మంత్రిగారు పోయినా ఆయన అంతిమయాత్రలో పాల్గొనలేకపోయారు.
డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పించారు. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. డాక్టర్ వేమరాజు గారికి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాక విశ్వనాథ్ బంగ్లాకొచ్చాడు. వచ్చి తిన్నగా తన గదిలోకి పోయి బెడ్ మీద వాలిపోయాడు. వేమరాజు గారే ఓపిక తెచ్చుకుని కొడుకు గదిలోకి వెళ్లారు. విశ్వనాథ్ మాట్లాడలేదు. 2-3 సార్లు పిలిచినా పలకలేదు. నిద్రపోలేదు. ఎక్కడో చూస్తూ బెడ్ మీద పడుకునున్నాడు. వేమరాజు గారు కొడుకు దగ్గరగా వెళ్లారు. విశ్వనాథ్ కదల్లేదు. అతని కంటి నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. వేమరాజు గారు ఆశ్చర్యంగా కొడుకు బెడ్ మీద కూర్చున్నారు. ఏమైందయ్యా? విశ్వం తండ్రి వైపు చూశాడు. కాని ఆ దృష్టిలో ఏదో భయం, కంగారు. వేమరాజు గారికి కొడుకు చూపు అర్థం కాలేదు. అలా ఉన్నావేం విశ్వం మాట్లాడలేదు. ఏం జరిగిందో విశ్వానికే తెలీదు. మాదిరి బంగ్లా నుంచి తన బంగ్లాకొచ్చే లోపున ఏదో జరిగిపోయింది. ఏం జరిగిందో తెలియడం లేదు. వణికిపోతున్నాడు. వేమరాజుకి ఎందుకో భయం వేసింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయకుండా జగదీశ్వరరావుకి ఫోన్ చేశాడు. నిలబడ్డ పళంగా బంగ్లాకి రమ్మనమని. జగదీశ్వరరావు 5 నిమిషాల్లో వేమరాజు గారి బంగ్లాకి కార్లు కట్టుకుని వాలాడు. జగదీశ్వరరావు వేమరాజుకి నమ్మిన బంటు. కాఫీ కప్పులో దూకేమంటే కళ్ళు మూసుకుని దూకేస్తాడు. కాఫీ కప్పులో ఎలా దూకాలి అని ప్రశ్నించకుండానే. సిగరెట్ అగ్గిలో పడిపోమంటే సిగరెట్ అగ్గిలో ఎలా పడాలయ్యా అనేనా అడగకుండా పడిపోతాడు. జగదీశ్వరరావు వేమరాజుకి దూరపు చుట్టమే కాకుండా అతనికి ఒకానొకప్పుడు క్లాస్మేట్ కూడా. విశ్వనాథ్ని చిన్నప్పటి నుంచే నెత్తిమీద పెట్టుకుని ఆడించేవాడు. రిజర్వ్ బ్యాంకులోని ఐరన్ రూమ్ కంటే పదిలమైనవాడు. ఎవరేం చెప్పినా ఆ మాటల్ని ఆ ఐరన్ గుండెల్లో దాచేసుకుంటాడు తప్ప చచ్చినా ఆ మాటల్ని ఆ చెప్పిన వాళ్ళకి తిరిగి చెప్పనంతటి సేఫెస్ట్ ఐరన్ సేఫ్ లాంటిది అతని మనసు. జగదీశ్వరరావు రాగానే వేమరాజు అతన్ని లోపల గదిలోకి తీసుకువెళ్ళి, విశ్వం ఏంటో అదోలా ఉన్నాడయ్యా, నాకేదో భయంగా ఉంది. ఎంత పిలిచినా పలకడం లేదు, ఎంత మాట్లాడించినా మాట్లాడడం లేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. ఎప్పుడొచ్చాడు? ఇప్పుడే. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని విశ్వం గదిలోకి వెళ్ళాడు జగదీశ్వరరావు. విశ్వం బెడ్ మీద ఇందాక ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. జగదీశ్వరరావు బెడ్ మీద కూర్చున్నాడు. విశ్వం, ఏంటలా పడుకున్నావు? లేలే, సాయంకాలం పడుకోవచ్చు. లే, అలా పిక్చర్కి వెళదాం. విశ్వం మాట్లాడలేదు. తండ్రిని చూసినట్టే అతన్ని కూడా నిలువు చూపుతో బ్లాంక్గా చూశాడు. లేవమంటే అదేం చూపయ్యా, లే అని బలవంతంగా విశ్వాన్ని లేపి కూర్చోబెట్టాడు. విశ్వం అతని భుజం మీద పడి భూరుని ఏడ్చేశాడు. జగదీశ్వరరావు స్టన్ అయినా అదేం కనబరచకుండా, ఏంటి, నన్ను ఆటపడుస్తున్నావా, లేక మంత్రిగారు పోయారని బాధపడుతున్నావా అన్నాడు. అదేం కాదు మావయ్య. మరి ఇదేం ఏడుపు? విశ్వం మెల్లగా మంచం మీద నుంచి లేచాడు. వెళ్ళి తలుపు దగ్గరగా వేసొచ్చాడు. చిత్రంగా అతని వైపు చూస్తున్నాడు జగదీశ్వరరావు. బయట వేమరాజు గారు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. లోపల కొడుకు జగదీశ్వరరావుతో ఏం చెబుతున్నాడో తెలియడం లేదు. 5 నిమిషాల తర్వాత జగదీశ్వరరావు తలుపులు తెరిచాడు. ఏమైందయ్యా అడిగాడు వేమరాజు కంగారుగా. ఏదో యాక్సిడెంటో మరేంటో జరిగిందట, సరిగ్గా గుర్తుకు రావడం లేదంటున్నాడు. షాక్తున్నట్టున్నాడు. యాక్సిడెంట్ అంటే? ఎవరో చచ్చిపోయారు. తన కారు కింద పడి చనిపోయారో లేక ఎవరన్నా చంపి పడేశారో తెలీదట. వేమరాజు గారి నోట మాట లేదు. ఎవరు చనిపోయింది? అదే తెలియడం లేదు. నువ్వేం భయపడకు. వాడిని ఈ ఊళ్ళో నుంచి కొన్నాళ్ల పాటు మరో ఊరికి తీసుకుపోతాను అని తిరిగి విశ్వం గదిలోకి వచ్చి, అలా ఓసారి కలకత్తా వెళ్ళొద్దామేమిటి విశ్వం అన్నాడు జగదీశ్వరరావు. విశ్వనాథం మామయ్య వైపు బాధగా చూశాడు. జగదీశ్వరరావు విశ్వనాథ్ పరిస్థితి గుర్తించినట్టు అతని పక్కన కూర్చున్నాడు. అతని భుజం తట్టి అతని ముఖంలోకి తీక్షణంగా చూశాడు. కలకత్తా నువ్వెప్పుడూ చూడలేదు గాని ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? రాములుంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద థియేటర్స్ ఉంటాయి. అందులో సినిమాలే కాకుండా నాటకాలు కూడా వేస్తారు. ఆ నాటకాలుంటాయి, అవి అసలు నాటకాల సినిమాలా అనే కన్ఫ్యూజన్లో పడిపోతాం. స్టేజ్ మీదే తుఫాన్ ఎక్స్ప్రెస్ యమ స్పీడ్గా పోతుంది. ఓ నాటకం ఒకసారి చూశాను. ఒక బొగ్గుగంలో వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. సొరంగం దాదాపు 5,000 అడుగుల లోతు. అది ఒక రోజున పేలిపోతుంది. నిజంగానే గనిగాని పేలిపోయిందేమోనని హడలిపోయాను అని చిన్నపిల్లవాడికి కాశీ మజిలీ కథ చెప్పినట్లు వివరిస్తున్నాడు. విశ్వనాథ్ చిన్నగా చిరునవ్వు నవ్వినట్టు కనిపించాడు. జగదీశ్వరరావుకి హుషారొచ్చింది. ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక మరో నాటకం. అందులో ఒక ప్రాజెక్టు ధన్మని పేలిపోతుంది. దాంతో ప్రాజెక్టు నీళ్లన్నీ ఒకసారిగా హాల్లోకి రైమంటూ వచ్చేశాయి.
హాల్లోకి వచ్చేసాయా? ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథ్. ఆ, వచ్చి పడిపోయినట్టు భ్రమింపజేశారు. నిజంగా అలాంటి నాటకాలు చూడాలయ్యా, చెప్తే అర్థం కావు. కలకత్తాలో జూ ఉంది. ఎన్నెన్ని రకాల జంతువులుంటాయో చెప్పలేను. బొటానికల్ గార్డెన్ ఉంది. అందులో తామర పువ్వు ఉంది. ఎంతుందో తెలుసా? దాని వ్యాసం దాదాపు 30 అడుగులు. అంత పెద్ద తామర పువ్వా? విస్తుపోతూ అడిగాడు విశ్వనాథ్. ఇంకా ఎన్నెన్ని వింతలున్నాయనుకున్నావు? హౌరా బ్రిడ్జిని నువ్వు ఫోటోల్లో చూసుంటావు. హుగ్లీ నది మీద కట్టారు. అక్కడ హుగ్లీ నది వెడల్పు దాదాపు 1/2 మైలు. ఈ మధ్యలో ఎక్కడా ఒక్క స్తంభమైనా కట్టలేదు. నది ఒక ఒడ్డున 2 పెద్ద స్టీల్ స్తంభాలు, యువతల ఒడ్డున మరో 2 ఎత్తైన స్టీల్ స్తంభాలు. 2 స్తంభాలకి మధ్య స్టీలు గడ్రస్తో బ్రిడ్జి కట్టారు. ఆ వంతెన మీద కార్లు, బస్సులు, ట్రాములు వెళుతూ ఉంటే బ్రిడ్జి ఊగుతూ ఉంటుంది. ఊగితే ఆ ట్రాములు, కార్లు పడిపోవు. ఉహుం. అమెరికాలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది, వినే ఉంటావు. దాని ఎత్తు సుమారు 1250 అడుగులు. గాలొస్తే అది దాదాపు అటు ఇటు 2 అడుగులు ఊగుతుంది. దాని మీదున్న ఎలక్ట్రిక్ లైట్ వెలుతురు 70 మైళ్ళ వరకు కనిపిస్తుంది. కావాలంటే మనం అలా కలకత్తా నుంచి న్యూయార్క్ కూడా వెళదాం. న్యూయార్క్ ఎందుకులే గాని కలకత్తాయే చూద్దాం అన్నాడు విశ్వనాథ్ చిన్నపిల్లాళ్ళ. బెంగాల్లో సుభాష్ చంద్రబోసు, జేసీ బోసు, ఠాగూరు, మైకేల్ మధుసూదన్ దత్తు, శరత్చంద్ర మొదలైన వాళ్ళుండేవారుగా. అవును రోయ్, వాళ్ళ గురించి చెప్పడమే మరిచాను. నిజంగా బెంగాల్లో జరిగినన్ని అన్యాయాలు మరెక్కడా జరగలేదు అని జగదీశ్వరరావు కలకత్తాని ఇంకా ఇంకా స్వర్గంలా వర్ణించేశాడు. ఎప్పుడు వెళతావైతే? ఇప్పుడే ఒక ఫ్లైట్ ఉంది. నువ్వు రెడీ అంటే నేను రెడీయే. విశ్వం తండ్రి వైపు చూడకుండా బట్టలు సర్దుకునేందుకు లోపలికి వెళ్ళాడు. మరో అరగంటలో ఎయిర్డ్రోమ్కి చేరారు. 2:30 గంటల్లో కలకత్తా డమ్డమ్ ఎయిర్పోర్ట్లో దిగారు. విశ్వనాథ్, జగదీశ్వరరావు ఇలా ఎయిర్డ్రోమ్కి వెళ్ళిపోయారు. అలా బోళాశంకర్ మంత్రిగారి పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేశాడు. సార్, మంత్రిగారి అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. చనిపోయిందా? కంగారుగా అడిగాడు వేమరాజు. ఇన్స్టెంట్ డెత్ సార్. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? సిఎస్ చెప్పాడు. గతుకుమన్నాడు వేమరాజు. అయితే విశ్వనాథ్ కారు డాష్ ఇచ్చింది మంత్రిగారి అమ్మాయినా? వణికిపోయాడు. తన కొడుకే ఆ యాక్సిడెంట్ చేశాడని తెలిస్తే ఆ మంత్రి అసలు ఊరుకోడు. ప్రతి చిన్న విషయానికి తన మీద ఫైల్స్ విసిరి పారేస్తున్న మంత్రి ఈ దెబ్బతో తన జీవితాన్నే కాకుండా తన వంశాన్నే నాశనం చేసి పారేస్తాడు. ఇంతకీ విశ్వం ఆ అమ్మాయిని కావాలని చంపుంటాడా? ఇది తను నమ్మలేడు. చీమకన్నా అపకారం చేయని అపర బుద్ధావతారం తన కొడుకు. అలాంటిది ఏకంగా మర్డరే చేస్తాడంటే నోనో, ఇది ముమ్మాటికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. శనివారపు మృతుడు ఎంత గొప్పవాడైనా ఆయన అంతిమయాత్రకి వెళ్ళని వేమరాజు గారు గబగబా దుస్తులు మార్చుకుని యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్లారు. అప్పటికే అక్కడికి ఐజీ గారి దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ చేరిపోయారు. మంత్రిగారు గుండెలు బాదుకుని ఏడవడం లేదు కానీ అంత పని చేసేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేస్తున్నారు. ఇది యాక్సిడెంటే అని చాలా మంది నిర్ధారణగా అనుకున్నారు. కానీ పోలీసు శాఖలో కొందరు అలా అనుకోలేదు. మాధురి కూడా అక్కడే ఉంది. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. దుర్మరణం పాలైంది ఒక పెద్ద మంత్రిగారి ఏకైక పుత్రిక కాబట్టి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ రంగంలోకి దిగారు. మిరకల్ లాంటి సిఐడి ఇన్స్పెక్టర్లను నియమించాడు ఐజీ. డిఎస్పీని కూడా పురమాయించాడు. డిఎస్పీ ముందుగా ఐజీ గారింటికి వెళ్లి మాధురితో మాట్లాడాడు. మీ సహాయం కావాలండి అన్నాడు. తప్పకుండా, నాకు తెలిసినంతవరకు చెప్తాను అంది మాధురి. మీరు శోభారాణి గారు ప్రాణ స్నేహితురాలు కదూ అన్నాడు. మాధురి తల ఊపింది. ఈ యాక్సిడెంట్ జరిగే ముందు శోభారాణి గారు మీ బంగ్లాకొచ్చారు కదూ? మాధురి తల ఊపింది. అప్పుడు ఆమె మీతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు అని మాధురి అబద్ధం చెప్పింది. ఏం మాట్లాడలేదా? మాట్లాడలేదంటే ఏమీ మాట్లాడలేదని కాదు, మామూలు విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మామూలు విషయాలు మాత్రమే అంటున్నారు? అవును, మాత్రమే అనడంలో అనుమానం ఏమన్నా ఉందా? అబ్బే, ఏం లేదండి. పోనీ అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఏదో ఆందోళనగా ఉన్నట్టు మీకేమన్నా అనిపించిందా? ఏం అనిపించలేదు. సరే, ఏంటి ఆ మామూలు విషయాలు చెప్పగలరా? ఏముంటాయి? సినిమాల గురించి, స్నేహితుల గురించి. చూడండి మాధురిదేవి గారు, మీరు శోభారాణి గారు ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులు ఒకరి రహస్యాలు మరొకరు చెప్పుకుంటారు. అలాంటి రహస్యాలు వారు మీకేమన్నా చెప్పారా? ప్రాణ స్నేహితులైనంతలో రహస్యాలు చెప్పుకుంటామా? అయినా శోభ ఎలాంటి రహస్యాలు చెప్పుంటుందని మీ భావం? అంటే శోభగారు ఏమన్నా ప్రేమ వ్యవహారంలో
నాకు తెలీదు. బాగా గుర్తు తెచ్చుకోండి. బాగానే గుర్తు. నాకు తెలిసినంతవరకు అది అలాంటిది కాదు. డిఎస్పి ఒక్క క్షణం ఆగాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కాలేజీలో చదువుతూ ఉండగా ఒక మహేష్ని ప్రేమించిందని మాధురి తడబడింది. మహేష్నా? ఆ, అవును, విన్నాను. కానీ అతనిప్పుడు ఇండియాలో లేడు. అంటే ఆమె ఒక ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నట్టు మీకు తెలుసునన్నమాటేగా? ఇరకాటంలో పడింది మాధురి. ఏమండి మాట్లాడరు? అవును. మీకు తెలిసినంతవరకు అలాంటిదేం లేదన్నారు. అవును, విన్నానని చెప్పాను. అయితే అతను ప్రస్తుతం ఇండియాలో లేడు. ఉండడం లేకపోవడం కాదు. ఆమె ప్రేమ వ్యవహారం గురించి ఏమన్నా తెలుసా లేదా అని తెలుసుకునేందుకు అడిగాను. ఇట్స్ ఆల్ రైట్. అదలా ఉంచండి. విశ్వనాథ్ మీకు బాగా తెలుసు కదూ? తెలుసు. మా బంధువు కూడాను. నిన్న సాయంకాలం శోభారాణి గారు మీ బంగ్లాకొచ్చి వెళ్ళిపోయాక విశ్వనాథ్ గారు వచ్చారా? వచ్చాడు. అప్పుడు అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు అంటే? అంటే కంగారుగా, ఆతృతగా, భయంగా. మధు ఒక క్షణం ఆగింది. అబద్ధమే చెప్పాలనుకుంది. నేను చూడలేదు. కాఫీ కావాలన్నాడు. ఇచ్చాను. తాగాడా? లేదు. ఏం? ఎక్కడ్నుంచో ఫోనొస్తే వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? అటు, ఉత్తర దిశగా. ఇంటికే వెళ్ళుంటాడా? ఏమో, నాకు తెలీదు. శోభారాణి కారులో మీ బంగళాకొచ్చింది. కానీ తిరిగి కారులో వెళ్ళలేదు. కారణం? కారు స్టార్ట్ కాలేదు. అందుకు కారణం మీకు తెలుసా? తెలీదు. బహుశా ఏదో మెకానికల్ ఫాల్ట్ అయి ఉంటుంది. కాదు, లోపలి వైర్లు ఎవరో కత్తిరించేశారు. వైర్లు కత్తిరించేశారా? ఎవరు? విశ్వనాథే కావచ్చుగా. కానీ అతను శోభ వెళ్ళిపోయిన చాలాసేపటికొచ్చాడు. చాలాసేపటికొచ్చాడు నిజమే. కానీ అంతకు ముందే వచ్చి ఆ వైర్లు కత్తిరించేసి తర్వాత ఎక్కడో దాక్కుని ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక వచ్చి ఉండొచ్చుగా. అందువల్ల అతనికి వచ్చే లాభం? ఆమె నడిచి వెళుతోంది, అప్పుడు ఆమెను ఫాలో అవ్వచ్చు అని అతను అనుకునుండొచ్చుగా. ఆమె నడిచి వెళుతుందని అతను ఎలా అనుకుంటాడు? ఆమెకి నేను లిఫ్ట్ ఇస్తానన్నాను. ఆమె ఒప్పుకోలేదు. నడిచే వెళతానంది కదూ. అవును. అంటే వాళ్ళు ముందే అలా ప్లాన్ చేసుకున్నారేమో. అంటే మీరనేదేంటి? వాళ్ళు ముందే ప్లాన్ వేసుకుంటే విశ్వం ఆమెను సగం దారిలో కలుసుంటే తన కారులో ఆమెను ఎక్కించుకోవచ్చుగా. ఎక్కించుకోవచ్చు, కానీ ఎక్కించుకోడు. ఏం? ఆమె గర్భవతి. మాధురి గతుక్కుమంది. అయినా నిలదొక్కుని అడిగింది. మీకెలా తెలుసు? పోస్ట్ మార్టంలో తేలింది. కానీ ఆమెకు పెళ్లి కాలేదే. డిఎస్పి ఆదోల చిరునవ్వు నవ్వాడు. అశ్లీలం మాట్లాడుతున్నానని అనుకోకండి. గర్భం రావాలంటే పెళ్ళే కావాలా? అంటే మీ ఉద్దేశం? ఆమెకు పరపురుషుడితో సంబంధం ఉంది. ఆ పురుషుడు విశ్వనాథ్ అంటారా? డిఎస్పి మాట్లాడలేదు. కానీ అతను తల ఊపినట్టు అనిపించింది మాధురికి. విశ్వనాథ్ వల్లే ఆ గర్భం వచ్చిందని మీరెలా చెప్పగలరు? వాళ్ళ స్నేహం. నేను విశ్వం కూడా స్నేహంగానే ఉంటాం మరి, అంది మాధురి కోపంగా. కానీ మీరు విశ్వనాథ్ బంధువులు. మాధురికి ఒళ్ళు మండింది. చూడండి, స్త్రీ పురుషులు స్నేహంగా దగ్గరగా ఉన్నంతలో వాళ్ళు ఇలాంటి నీచమైన పని చేసి ఉంటారని మీరు ముందే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అలా మీరు ముందుగానే ఒకరు దోషాన్ని నిర్ణయించుకుని పరిశోధనలోకి దిగడం భావ్యం కాదు. నేను మీ సుపీరియర్ ఆఫీసర్ గారి అమ్మాయినని తెలిసి కూడా నన్ను డైరెక్ట్గా అడగలేక మీరు బంధువులని ఏదో అనుమానం ధ్వనించేటట్టు అడుగుతున్నారు. ఏం? బంధువులేనంతలో వాళ్ళు కళ్ళు మూసుకుని కామోద్రేకంలో పడకూడదా? ఇలాంటి ఎన్నెన్ని కేసులు మీరు వినలేదు? ప్లీజ్, అలాంటి ప్రశ్నలు మీరు ముందే అడగండి. మీకు శోభకు ఏదో సంబంధం ఉండుంటుందని నేనంటే మీరేమంటారు? సారీ మాధురి గారు, నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక్కోసారి సంస్కార రహితమని తెలిసినా ఇలాంటి ప్రశ్నలు వేయక తప్పదు. కర్మ, మీకు అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మరి, ఇంకేమన్నా అడుగుతారా? అంది మాధురి. మీ అన్నయ్య గారు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళారు? శ్రీనగర్ వెళ్ళాడు. 3 రోజుల క్రితం. రాత్రే ట్రంకాలు చేశాను. ఇవాళో రేపో రావచ్చు. ఆయనకి శోభారాణి? అది అతను అడగవలసిన ప్రశ్న. నేనేం హంసరాయబారిని కాను. సారీ మాధురి గారు, ఇక్కడ చనిపోయింది మంత్రి గారు అమ్మాయి, అందుకని అడుగుతున్నా. మీరు, మీ అన్నయ్య గారు, విశ్వనాథ్ గారు, శోభారాణి గారు ఒకసారి ఒక పిక్చర్కి వెళ్ళారు. అవును, ఒకసారి కాదు, చాలాసార్లే వెళ్ళాం. మీరందరూ కలిసి వెళ్ళారు. కానీ విశ్వనాథ్ గారు, శోభారాణి గారు ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళారా? వాళ్ళకి నన్నెవరన్నా కాపలా ఉంచారా అని ఎదురు ప్రశ్న వేసింది మాధురి. అది కాదండి. చూడండి, లోకంలో ఈ అందరందరూ ఎక్కడికెక్కడికో ఒంటరిగా పోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళని చూశాననుకోండి, వాళ్ళు గదిలోనే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఈ గదిలో మనిద్దరమే ఉన్నాం. మనల్ని ఎవరైనా అనుమానించొచ్చుగా. నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని.
విశ్వనాథ్ కూడా బాధ్యత గల మేధావే, శోభ కూడా సంస్కారం గల వ్యక్తే అని క్షణమాగి, అసలు మీరు విశ్వనాథ్ని ఎందుకు అనుమానిస్తున్నారు అని అడిగింది. శోభారాణి గారు చనిపోయిన వెంటనే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో మీరు ఆరా తీయలేదా? తీసాం. బహుశా ఆయన ఫ్లైట్లో కలకత్తా వెళ్ళిపోయి ఉంటారు. మాధురి క్షణం ఆలోచించింది. ఆగండి, యాక్సిడెంట్ 6:30 ప్రాంతంలో జరిగింది. కలకత్తా ఫ్లైటు 7:30కుంది. అతనే ఈ హత్య చేసుంటే అతను ఎయిర్డ్రోమ్కి ఎన్నింటికి వెళ్ళుంటాడు? ఇక్కడికి ఎయిర్డ్రోమ్ 10 మైళ్ళు. ఈ 10 మైళ్ళు అతను ఎంతసేపట్లో వెళ్ళుంటాడు? అది చాలా చిన్న ఎలిబి, మిస్ మాధురి. దెన్ మీ పరిశోధనలు మీరు చేసుకోండి. ఇంకా నన్నేమని అడుగుతారా? డిఎస్పీ లేచాడు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. అలాగే, తప్పకుండా రండి. శోభ నా డీరెస్ట్ బెస్ట్ ఫ్రెండు. విశ్వనాథ్ కూడా అని చిరునవ్వుతో వెళ్ళిపోయాడు డిఎస్పీ. అతను వెళ్ళిపోయాక మాధురి ఆలోచనలో పడింది. నిజంగా విశ్వనాథే శోభను చంపుంటాడా? తను నమ్మలేదు. మరెవరు చంపుంటారు? లేక నిజంగా యాక్సిడెంటా? అసలు దీనికి ఈ కడుపు ఎలా వచ్చుంటుంది? విశ్వనాథ్ కాక మరొకడెవరన్నా ఉన్నారా? ఉండే ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మరో పోలీస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ వేమరాజు గారింటికి వెళ్ళాడు. పోలీస్ ఆఫీసర్ని చూడగానే వేమరాజు గారు కాస్త జంకిన నిలదొక్కుని అతన్ని కూర్చోమన్నారు. మంత్రిగారమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయారు. అది యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలని ఆమెను హత్య చేశారని మాకు తెలిసింది సార్. వేమరాజు గారు కాస్త కంగారు పడ్డారు. ఆ హత్య? అవును. మీ అబ్బాయి విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు? ఎందుకు? వారితో మాట్లాడాలి. ప్రస్తుతం ఇంట్లో లేడు. ఎక్కడున్నారో చెప్పగలరా? తెలీదు. రాత్రి ఇంట్లో ఉన్నారా? సరిగ్గా చూడలేదు. మీరు చూడలేదా? లేదు. అంటే రాత్రుళ్ళు ఇంట్లో ఆయన ఉంటారో లేదో కూడా మీరు వాకప్ చేయరా? చూడండి, అతనేం చిన్నపిల్లాడు కాదు. ఏవో పనుల మీద ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ పనుల మీద మీకు తెలుసా? పెద్దవాడయ్యాడు. అతను ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో అన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? అవసరం లేదనుకోండి, కానీ ఒకరోజు రోజంతా ఆయన ఇంట్లో ఉన్నారో లేదో మీకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. సరే, అదలా ఉంచండి. మీ అబ్బాయి గారికి మంత్రిగారమ్మాయి శోభారాణి గారికి ఏమన్నా పరిచయం ఉందా? నాకు తెలీదు. వాళ్ళిద్దరూ చాలాసార్లు సినిమాలకు వెళ్లారు. అలాగా? నాకు తెలీదు. విశ్వనాథ్ గారు పత్రికలకు వ్యాసాలు రాస్తారని మీకు తెలుసుననుకుంటాను. వేమరాజు గారు మళ్ళీ ఇరకాటంలో పడ్డారు. రాస్తాడనుకుంటాను. మీరు చదవలేదా ఎప్పుడు? లేదు. బాధ్యత గల హోదాలో ఉన్నారు. మీ అబ్బాయి గారు రాసే వ్యాసాలు మీరు చదవకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం దేనికి? నా పనుల్లో నాకు క్షణం తీరుకొనదు. నిజమే అనుకోండి, కానీ స్వంత కొడుకు పేరు పత్రికల్లో పడుతుంటే ఆనందించని తండ్రంటూ ఉంటారా? ఉండరు, నిజమే. కానీ నాకు వాటిని చదివేంత తీరికెక్కడా? విశ్వనాథ్ గారు రాసే వ్యాసాలు జనరల్ టాపిక్ మీద రాసే వ్యాసాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రజా ప్రతినిధుల మీద రాస్తున్నారు. రాయడం తప్ప? ప్రజాస్వామిక దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. ఇంతలో మరో పోలీస్ ఆఫీసర్ అక్కడికొచ్చి పోలీస్ ఆఫీసర్ చెవిలో ఏదో చెప్పాడు. అతను తల పంకించి వేమరాజు వైపు చూశాడు. సార్, అన్యదా భావించొద్దు. మీరోసారి కిందకి మీ కారు గ్యారేజ్ దగ్గరకు వస్తారా? ఆశ్చర్యంగా చూశాడు వేమరాజు. వీళ్ళు గాని విశ్వనాథ్ యాక్సిడెంట్ చేసిన కారును గాని చూశారా? నిట్టూర్పు విడిచి లేచారాయన. వేమరాజు గారు విశ్వనాథ్ని పంపించేశాక ఆయన దగ్గరకు పోలీసులు వచ్చేలోపున కారు గురించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. కారుని పూర్తిగా చెన్నెళ్లతో కడిగించాడు. బంపర్ మీద చిమ్మిన రక్తపు మరకల్ని అతి జాగ్రత్తగా కడిగించేశాడు. ఆ పని తనని నమ్మిన బంటిన ఒక నౌకరు చేశారు. కారు లోపల సీట్లను కూడా అతి జాగ్రత్తగా తుడిపించాడు. పోలీస్ ఆఫీసర్లు ఆయన్ని కారు దగ్గరికి తీసుకొచ్చాక, ఈ కారు ఎవరదండి అని అడిగాడు. మా అబ్బాయి విశ్వనాథ్ది. ఈ కారుని ఆయన ఒక్కరే స్వయంగా డ్రైవ్ చేస్తారా? అవును. ఎప్పుడు ఎవరైనా ఇతరులు డ్రైవ్ చేశారా? ఎప్పుడూ చేయరు. అంటే మీ డ్రైవర్ కూడా ముట్టుకోడా? లేదు. ఆ కారుని విశ్వం తన ప్రాణంలో చూసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ స్టీరింగ్ వైపు సూక్ష్మంగా చూశాడు. కారు లోపల కూడా చూశాడు. టైర్ల వైపు చూశాడు. అన్నీ అతి శుభ్రంగా ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో విశ్వనాథ్ గారు కారుని వాడలేదా? వేమరాజు క్షణమాగి నేను చూడలేదు అన్నాడు. పోనీ కారుని శుభ్రం చేయించారా? అది నాకు తెలీదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు చాలా శుభ్రంగా ఉంటేను. ఎంతలో అక్కడికి వేమరాజు గారి కారు డ్రైవర్ వచ్చాడు. తమరికి ఫోన్ వచ్చింది సార్ అన్నాడు. వేమరాజు క్షణం ఆలోచించాడు, వెళ్ళాలా వద్దా అని. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?
మినిస్టర్ గారి దగ్గర నుంచి. వేమరాజు కంగారు పడ్డాడు. డ్రైవర్ని అక్కడ విడిచిపెట్టాలా వద్దా అని క్షణం ఆలోచించి, నువ్వు బజార్కి వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళొచ్చానండి. అయితే నాతోరా. పోలీస్ ఆఫీసర్ మధ్యలో కలిగించుకున్నాడు. ఒక క్షణం అతనితో మాట్లాడాలి. మాట్లాడొచ్చా? వేమరాజు త్రొట్టుపడ్డం పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టారు. వేమరాజు డ్రైవర్ వైపు ఒకసారి చూసి బంగ్లా లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాక పోలీస్ ఆఫీసర్ డ్రైవర్ని దగ్గరకు పిలిచాడు. నువ్వెప్పుడన్నా విశ్వనాథ్ గారి కారు డ్రైవ్ చేశావా? చేశానండి. తన కారుని విశ్వనాథ్ గారు ఎవరిని డ్రైవ్ చేయనివరా? చేయనివరంటే చేయనివరండి. ఎప్పుడైనా నేనే డ్రైవ్ చేస్తాను. నిన్న సాయంకాలం డ్రైవ్ చేశావా? నిన్న సాయంకాలమా? నిన్న సాయంకాలం నేను ఇక్కడ లేనండి. ఎక్కడున్నావు? ఎక్కడున్నానంటే ఎక్కడంటే బంగ్లాలోనేనండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? వాడు గతుకుమన్నాడు. ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళలేదండి. మరెవరు వెళ్ళారు? నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్లో ఉంది. ఎయిర్పోర్ట్లో ఎవరు చూశారు సార్? నేను చూశాను అని దబాయించాడు పోలీస్ ఆఫీసర్. మీరు చూశారా? అవును. డ్రైవర్ నువ్వే. షాక్ కొట్టినట్టయింది. కంగారు పడిపోయాడు డ్రైవర్. అతను మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఆయన్ని ఎయిర్పోర్ట్లో దించేసి నువ్వు కారు వెనక్కి తీసుకొచ్చేశావు అన్నాడు. లేదండి. నువ్వు తీసుకురాకపోతే కారు దానికదే వచ్చేసిందా? లేదండి, నేనే తీసుకొచ్చానను అని పూర్తి చేశాడు ఆఫీసర్. డ్రైవర్ మాట్లాడలేకపోయాడు. బెత్తరచూపులు చూశాడు. సరే, విశ్వనాథ్ గారు కలకత్తాయే వెళ్ళారా? నాకు తెలీదండి. నిజంగా తెలీదు? తెలీదండి. ఇంతలో లోపల నుంచి వేమరాజు రావడంతో పోలీస్ ఆఫీసర్లు డ్రైవర్ని విడిచి ఆయన్ని అడిగారు. మీకు కలకత్తాలో బంధువులు ఎవరన్నా ఉన్నారా సార్? లేరు. స్నేహితులు? ఉన్నారు. ఏం, ఎందుకలా అడుగుతున్నారు? విశ్వనాథ్ గారు కలకత్తా వెళ్ళలేదు అని ఆయన మధ్యలోనే కలిగించుకుని అన్నారు. మరెక్కడికి వెళ్లారు? నాకేం తెలుసు? నేను చెప్పాను కదండి, అతను ఎక్కడికి ఎందుకు వెళుతుంటాడో నాకేం తెలీదని. విచిత్రంగా ఉందే. ఆయన మీకొక్కడే కొడుకు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలుసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మీకింతకు ముందే చెప్పాను, అతనేం చిన్నపిల్లవాడు కాడని. పోలీస్ ఆఫీసర్లు ఏమనుకున్నారో మరేం మాట్లాడలేదు. క్షణమాగి, ఆయన గాని ఇంటికొస్తే ఒకసారి మాకు తెలియపరచగలరా అన్నారు. అలాగే అన్నాడు వేమరాజు పొడిగా. మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అప్పటికే కలకత్తా చేరుకున్నారు. వాళ్ళు కలకత్తా చేరిన వెంటనే విశ్వనాథ్ వ్యాసాలు రాసే పత్రికకు ఫోన్ చేశారు. నేను విశ్వనాథ్ గారి స్నేహితుణ్ణి. ఆయన గాని ఆఫీస్కొచ్చారా అని అడిగాడు ఒక ఆఫీసరు. విశ్వనాథా? రాలేదే. ఆయన రాసిన 2వ వ్యాసం ప్రచురిస్తున్నారా? ఏ 2వ వ్యాసం అని అడిగాడు పత్రికా ఎడిటర్. అదే, మంత్రిగారు ఎలా చనిపోయారో, ఎందుకు చనిపోయారో. మీరెవరు? విశ్వనాథ్ స్నేహితుడినని చెప్పాను కదండి. ఎడిటర్ క్షణం ఆగాడు. ఆయన రాసే వ్యాసానికి మీకు సంబంధం ఏంటి? ఏం లేదు, అతను రాసే వ్యాసాలు ముందు నాకు చూపిస్తూ ఉంటారు. అలాగా అని ఎడిటర్ ఏమనుకున్నాడో. ప్రస్తుతం మాకెలాంటి వ్యాసము రాయలేదు అని రిసీవర్ పెట్టేశాడు. అంత తొందరగా ఎడిటర్ ఫోన్ ఎందుకు కట్ చేశాడో పోలీస్ ఆఫీసర్ ఊహించాడు. అంటే విశ్వనాథ్ కలకత్తాలోనే ఉండుండాలి. ఎక్కడుంటాడు? అన్ని పెద్ద హోటల్స్లోనూ వాకప్ చేశాడు. కానీ విశ్వవాచుకి తెలియలేదు. అదే వార్తను ఫోన్ చేసి శోభారాణి కేసును పరిశీలిస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చెప్పాడు. పత్రిక వాళ్ళు విశ్వనాథ్ గురించి ఏం చెప్పలేదంటే విశ్వనాథ్కి బోళాశంకర మంత్రి గారికి సంబంధించిన చాలా రహస్యాలు తెలుసుండాలి. అందుకే అతను మంత్రిగారి అమ్మాయితో స్నేహం సంపాదించుంటాడు. అయితే వాళ్ళిద్దరికీ శారీరకమైన సంబంధం ఉండుంటుందా? ఆమె చనిపోయేటప్పుడు గర్భవతి అని తెలిసింది. ఆ గర్భం విశ్వనాథ్ వల్లే వచ్చిందని తెలియాలంటే అతను కనిపించాలి. బ్లడ్ గ్రూపు వగేరాలు పరిశీలించి ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ విశ్వనాథ్ ఎక్కడ? ఒకవేళ దొరికినా అతను ప్రాణం పోయినా ఈ రహస్యాన్ని చెప్పడు. విశ్వనాథ్ మామూలు సామాన్య మానవుడే ఉంటే చితక్కొట్టి, కళ్ళు పీకి, చేతులు నరికి, కడుపులో పొడిచి నానా చిత్రహింసలు పెట్టి ఆ రహస్యాన్ని లాగచ్చు. కానీ అతను చీఫ్ సెక్రటరీ కొడుకు. పోయిన శోభ మంత్రిగారు అమ్మాయి. మధ్య నలిగిపోయేది తాము. ఏం చెయ్యాలి? ఇది హత్య కాదని, ఎవరో కారు డ్రైవర్ పొరపాటున ఆమెకు డాష్ ఇచ్చి భయంతో పారిపోయాడని పోలీసు శాఖ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అది చూసి బోళాశంకర మంత్రిగారు చిందులు తొక్కారు. ఐజీని అడవుల్లోకి, డిఐజీని అండమాన్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తానని బెదిరించారు. ఐజీ గారు మంత్రిగారిని రహస్యంగా కలుసుకున్నాడు. ఇది ఒక విధమైన ఉచ్చని, అలా ప్రకటించడం వల్ల అసలు హంతకుడు దర్జాగా తిరుగుతాడని, అప్పుడు అతన్ని అరెస్టు చేస్తామని వివరించి చెప్పాడు.
ఆ పోలీసు ఉచ్చులు అతని తలకెక్కలేదు. వారం రోజులు టైం ఇచ్చాడు. ఈలోగా వాణ్ణి పట్టుకోకపోతే అడవుల్లో నక్సలైట్ల మధ్య విసిరేస్తానని బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులు చాలా విని ఉన్నాడాయన. ఈ వారం దినాల్లో ఏ అవిశ్వాస తీర్మానమన్నా వచ్చి కుర్చీ నుంచి జారిపడితే అప్పుడు నిన్నే చీకటి కొట్లో పెట్టి కుళ్ళబొడి చేస్తామోయ్ అని ఐజీ అనుకున్నాడు. ప్రజాస్వామిక పాలనలో ఉన్న చిత్రం ఇదే మరి. దొంగతనం లేదా మర్డర్లు చేసిన వాణ్ణి అరెస్టు చేసి చావు చంపుతారు కానీ వాడు నిర్దోషిగా విడుదలై ఎలక్షన్లలో నిలబడి గెలిచి మంత్రి అయితే ఈ పోలీసుల పని పడతాడు. మంత్రి అయ్యాక అతను ఎలాంటి నీతిబాహ్యమైన పనులు చేసినా సదరు మంత్రి గారిని పోలీసులు పట్టుకోలేరు. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు పసిగట్టి గోల చేసినా అసెంబ్లీలో పార్లమెంట్లో ఓడిపోతారు. అప్పుడు ఎవరో మహానుభావుడు కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు సదరు మంత్రి గారికి వ్యతిరేకంగా తీర్పు చెప్తే అతను మంత్రివర్గం నుంచి తప్పుకోవచ్చు. తర్వాత మరేదో రాష్ట్రానికి గవర్నర్ అయిపోతాడు, లేదా మరో దేశానికి రాయబార్ అయిపోతాడు. అంతేగాని మామూలు దొంగల్లా జైల్లో ఉండడు. మంత్రులంటే మహామేధావులుగా, అలాంటి మహామేధావుల్ని పాలక పార్టీలు వదులుకోలేవు. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ప్రజాస్వామిక విధానానికి ఓల్డేజ్ వచ్చేసింది అనిపించదు? మరి ఇలాంటి ఓల్డ్ ప్రజాస్వామికానికి రిటైర్మెంట్ ఎందుకు శాంక్షన్ చెయ్యరు అంతే, ప్రజాబలం ఉందిగా. మంత్రిగారమ్మాయి శోభారాణి ఏదో కారు కింద పడి అకాల మరణానికి గురైంది. అయితే ఆ కారు ఎవరిదో ఏంటో ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని పోలీసు శాఖ వారు ప్రకటించిన ప్రకటన కలకత్తాలో జగదీశ్వరరావు చూశాడు. ఇక పర్వాలేదనుకుని విశ్వనాథిని తీసుకుని వెనక్కి వచ్చేశాడు. అయితే ఆ వార్త పడిన పత్రికల్ని జగదీశ్వరరావు విశ్వనాథ్కి చూపించలేదు. శోభారాణి ప్రమాదవశాత్తు తన కారు కిందే పడి మరణించిందనే వార్త అతనికి తెలిస్తే మళ్లీ విశ్వనాథ్ మొదటికే రావచ్చు. తను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన విసికియే. అందువల్ల ఏం చెప్పకుండా విశ్వాన్ని వెంటబెట్టుకుని వచ్చేశాడు. కొడుకు హుషారుగా ఉండడం చూసి వేమరాజు మహా ఆనందపడిపోయినా జగదీశ్వరరావు ఇచ్చిన వార్నింగ్ వల్ల ఆయన మంత్రి గారి గురించి గాని శోభారాణి గురించి గాని ఏం మాట్లాడలేదు. విశ్వనాథ్ బయటకు ఎక్కడికి వెళ్ళినా జగదీశ్వరరావు అతని వెంటనే ఉండేవాడు. ఒకరోజు విశ్వనాథ్ మాధురి ఇంటికని బయలుదేరాడు. అతని వెనక జగదీశ్వరరావు కూడా వెళ్ళాడు. అతను రావడం ఇష్టం లేకపోయినా ఇద్దరూ కలిసే వెళ్లారు. మాధురి విశ్వాన్ని, అతని ముఖంలో కనిపించే కళని చూసి ఆశ్చర్యపోయింది. విశ్వం జగదీశ్వరరావుని ఆమెకు పరిచయం చేశాడు. విశ్వనాథ్ చాలాసేపు కలకత్తా అనుభవాల గురించి చెప్తూ ఉంటే జగదీశ్వరరావు అడ్డుపడేవాడు. శోభొస్తోందా అని అడిగాడు విశ్వం అకస్మాత్తుగా. మాధురి ఆశ్చర్యపోయింది. జగదీశ్వరరావు కంగారు పడ్డాడు. మాధురి విశ్వం వైపే విస్తుపోతూ చూస్తూ ఉంటే, అదేంటమ్మా అలా చూస్తావు? నేను ఊళ్ళో లేనని ఆమె రావడం లేదా? మాధురి కళ్ళ నుంచి కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. వాళ్ళింటికి ఫోన్ చేయనా? వద్దన్నయ్యా అంది మాధురి గాద్గదికంగా. అదేం, నీకు తెలీదా? ఏమైంది? అది ఓ యాక్సిడెంట్లో అని మాధురి చెప్తూ ఉండగానే జగదీశ్వరరావు చెప్పొద్దని వారించాడు. మాధురి జగదీశ్వరరావు వైపు చిత్రంగా చూసింది. విశ్వనాథ్కి శోభ చనిపోయినట్టు తెలీదా? అయితే ఆ యాక్సిడెంట్ గురించి అతనికేం తెలుసుండదా? వాళ్ళ నాన్నగారికి తెలుసు. బహుశా ఆయన విశ్వంతో చెప్పుండరు. విశ్వానికి శోభకి మధ్యున్న సంబంధం వేమరాజు గారికి తెలుసా? శోభ పోయిందని చెప్తే విశ్వం పిచ్చివాళ్ళ అయిపోతాడని చెప్పుండ్రా. అంటే విశ్వం నిజంగానే శోభని ప్రేమిస్తున్నాడా? ఆమెలో ఉన్న 3 నెలల శిశువు విశ్వందేనా? ఏంటమ్మా యాక్సిడెంట్లో అని ఆపేశావు అని అడిగాడు విశ్వనాథ్. ఏం లేదన్నయ్యా, అప్పుడెప్పుడో మనకి యాక్సిడెంట్ జరిగింది కదా, అది గుర్తొచ్చన్నాను. జగదీశ్వరరావు లేచాడు. విశ్వం, మరింకా మనం వెళదామా? అలాగే మావయ్య, వెళ్ళొస్తామమ్మా. శోభొస్తే మట్టుకు చెప్పు నేను కలకత్తా నుంచి వచ్చేశానని. నేను వాళ్ళింటికి ఫోన్ చేయాలని ఎంత ప్రయత్నించినా ఆ ఫోన్లన్నీ ఎంగేజ్డ్గా ఉంటున్నాయి. ఇక్కడికొస్తే మట్టుకు చెప్పాం అని మేనమామతో కలిసి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ వెళ్ళిపోయాక మాధురి నిజంగా ఏడ్చేసింది. శోభ చావు గురించి తెలిస్తే విశ్వం ఏమైపోతాడు? అసలు అతనికి ఈ వార్తను ఎలా చెప్పాలి? మర్నాడు పొద్దుట విశ్వనాథ్ ఫియట్ కారు తీసుకుని ఒంటరిగా బుక్ షాపుకి వెళ్ళాడు. తనకి కావలసిన పుస్తకాలు చూసుకుంటున్నాడు. ఓ గంట తర్వాత బయటకొచ్చేసరికి కారు దగ్గర ఎవరో ఒక అమ్మాయి మరో అమ్మాయి చేయి పట్టుకుని లాగుతోంది. ఆ అమ్మాయి ఎవరు? చాలా అందంగా ఉంది. బాగా శ్రీమంతుల బిడ్డయి ఉంటుంది. చాలాసేపు అయ్యాక ఒక పోలీస్ వ్యాన్, అందులోంచి ఇన్స్పెక్టర్ దిగడం, తనని పోలీస్ స్టేషన్కి లాక్కుపోవడం,
ఆ అమ్మాయి పేరు చైతన్యట. ఎక్కడో విన్న పేరు. అవును, బాగా పరిచయమైన పేరు. ఆమె ఆమె తనతో మాట్లాడింది. ఎప్పుడు, ఎక్కడ గుర్తు రావడం లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక విశ్వనాథ్ని చాలామంది పోలీస్ ఆఫీసర్లు చుట్టుముట్టారు. అసలు వాళ్ళిలా తనని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారో విశ్వానికి అర్థం కాలేదు. అందులో పబ్లిక్ రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి ఎదురుగా పట్టుకుని తీసుకురావడం మరింత తలకొట్టేసినట్టు ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడో చూసిన జ్ఞాపకం. ఎక్కడా? ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావడం లేదు. మిస్టర్ విశ్వనాథ్. విశ్వం ఉలిక్కిపడి చూశాడు. చుట్టూ పోలీసులే. ఈ వారం రోజులుగా మీరెక్కడున్నారు? ఎందుకు? కావాలి. కలకత్తాలో. అక్కడికెందుకు వెళ్లారు? అదేం ప్రశ్నండి? ఊరికే వెళ్ళాను. ఊరంతా చూశాను. ఒక పోలీస్ ఆఫీసర్ అతని ముందు ఒక పత్రిక తీసి చూపించాడు. ఈ వ్యాసం మీరే రాశారు కదూ? విశ్వం పుస్తకంలోని వ్యాసం వైపు చూసి తల ఊపాడు. అందులో మీరు రాసిందేంటి? ఏం, మీరు చదవలేదా? చదివాం. బోళాశంకర మంత్రి గారికి, మొన్న శనివారం చనిపోయిన మంత్రి గారికి భేదాభిప్రాయాలు ఉన్నాయని రాశారు. ఆయన చనిపోవడానికి బోళాశంకర మంత్రి గారికి సంబంధం ఉందని రాశారు. సంబంధం ఉందని రాయలేదు. సంబంధం ఉండుండొచ్చని రాశాను. 2 ప్రయోగాలకు తేడా ఉంది. రుజువు చేయగలరా? రుజువులు లేకుండా రాయను. వెల్, అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? అదొక కారణం. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏంటది? బోళాశంకర మంత్రి గారి అమ్మాయి చనిపోయింది. ఎవరు? శోభ. షాక్ కొట్టినట్టు లేచి నిలబడ్డాడు. మీకు తెలీదా? ఆఫీసర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు విశ్వం. శోభ చనిపోయిందా? ఎలా? ఎలా? ఎప్పుడు? యాక్సిడెంట్లో పోయింది. యాక్సిడెంట్? ఎలాంటి యాక్సిడెంట్? మరింత విస్తుపోతూ అడిగాడు. ఏం తెలియనట్టు మాట్లాడకండి. మీరవాళ మీ కారుతో ఆమెకు డాష్ చేయి వెంటనే కలకత్తా వెళ్ళిపోలేదు? క్షణం అతని నోట మాట రాలేదు. కలకత్తా వెళ్ళడం నిజమే, కానీ నేను ఆమెను నా కారుతో డాష్ ఇచ్చి కలకత్తా పారిపోయానంటారా? అవును. డోంట్ టాక్ రబిష్. నేను శోభను చంపుకుంటానా? అంటే మీరామెను ప్రేమించారా? ప్రేమంటే ఎస్, ప్రేమించాను అంటూ మెల్లగా కూర్చున్నాడు. మరెందుకు ఆమెను కారుతో డాష్ ఇచ్చి? ఏంటండి ఇందాకటి నుంచి కారు డాషు యాక్సిడెంటు అని తెగ అడుగుతున్నారు? అవును, మీరే ఆమెకు మీ కారుతో డాష్ ఇచ్చి చంపారు కాబట్టి. షటప్ అని విశ్వం చప్పున లేచి ఇన్స్పెక్టర్ షర్టు పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ అతన్ని ఒక్క దెబ్బతో కుర్చీలో కూలబడేట్లు చేశాడు. విశ్వం తల తిరిగింది. క్షణం అతను ఏం మాట్లాడలేకపోయాడు. మెదడు ముద్దుబారిపోయింది. తను ఎప్పుడు యాక్సిడెంట్ చేశాడు? ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. వెల్, మిస్టర్ విశ్వనాథ్, మీరు శోభారాన్ని ప్రేమించానన్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారా? విశ్వం ఇన్స్పెక్టర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. అమాయకంగా చూడకండి, చెప్పండి, పెళ్లి చేసుకోవాలనుకున్నారా? విశ్వం తల అడ్డంగా తిప్పాడు. అంటే ఆమెతో కేవలం సరసాలాడి వదిలేద్దామనుకున్నారా? వాట్ డు యు మీన్? సరసాలాడ్డమంటే తెలీదా? ఒంటరిగా ఆమెను సినిమాలకు తీసుకువెళ్ళడం, ఆమెతో కులకడం. ఇప్పుడు ఆమెకు నెల తప్పగానే ఆ రహస్యం బయటికెక్కడ పొక్కుతుందో అని ఆమెను కారుతో డాష్ ఇచ్చి చంపేసి ఏం తెలియనట్టు కలకత్తా పారిపోవడం. ఆమెకు నెల తప్పిందా? హౌ ఇజ్ ఇట్ పాసిబుల్? ఏం, ఎందుకు కాదు? స్త్రీ పురుషులు కలిస్తే స్త్రీకి గర్భం రావడం సహజం కదా? హౌ ఎలా సాధ్యం? ఆమెను నేను కనీసం తాకనైనా తాకలేదే, కానీ గర్భం ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతూ తనలో తానే గొణుక్కున్నట్టు అన్నాడు. తాకనైనా తాకలేదా? జింగింగా అన్నాడు ఇన్స్పెక్టర్. నో ఇన్స్పెక్టర్, నేను ఆమెను ప్రేమించాను. సోదరిలా ప్రేమించాను. నా స్వంత సోదరిలా ప్రేమించాను. సొంత సోదరులా ప్రేమించారు, కానీ ముందు నెల తప్పించి తర్వాత ప్రాణాన్ని తప్పించేశారు కదూ? ఇన్స్పెక్టర్, విశ్వం అరిచాడు. మీ అరుపులకి హోదాలకి జడిసే జనం కాదెక్కడుంది. నిజం చెప్పండి, లేకపోతే మీ చేత నిజం చెప్పించడానికి మేము ఉపయోగించే విధానాలు పచ్చి దొంగకైనా ప్రెసిడెంట్కైనా ఒకటే. విశ్వం క్షణం మాట్లాడలేదు. నేను నిజమే చెప్తున్నాను. నమ్మకం లేకపోతే మీ ఇష్టం. మరో ఇన్స్పెక్టర్ విశ్వం దగ్గరకు వచ్చాడు. మిస్టర్ విశ్వనాథ్, మీరు చిన్నవారు కాదు, చదువుకున్నారు. మీ నాన్నగారు ఏ హోదాలో ఉన్నారో మీకు తెలుసు. క్షణికమైన ఉద్రేకంలో ఇద్దరూ తప్పు చేసి ఉండొచ్చు. విశ్వం అతని వైపు చూశాడు. కమాన్, నిజం చెప్పేయండి. నేను చెప్తోంది నిజం కాకపోతే మీకు కావలసిన నిజమేంటో మీరే చెప్పండి. శోభారాణ్ణి మీరు చంపారు. అది మీరు చెప్పమన్న నిజమైతే అది నేను చెప్పే అబద్ధం అవుతుంది. ఇక్కడ అబద్ధాన్ని రికార్డు చేసుకుంటే రేపు కోర్టులో ఏది నిజమో ఏది అబద్ధమో దానికదే తెలుస్తుంది. కోర్టులో ఏం తేలుతుందో తర్వాత మాట. ఇక్కడ మాకు కావాల్సింది మీ స్టేట్మెంట్. కేవలం నా స్టేట్మెంట్ కావాలనుకుంటే నేను ఆమెను చంపలేదు.
ఆమె చనిపోయిందని మీరంటున్న రోజున నేను ఆమెను కనీసం చూడనైనా చూడలేదు. ఒక ఇన్స్పెక్టర్ అతని దగ్గరకు వచ్చాడు. వెల్, మీ మాట నమ్ముతున్నాం, కానీ కలకత్తాకి మీరు ఆవాళే వెళ్లారు, ఎందుకు వెళ్లారు అన్న ప్రశ్నకి సరదాగా వెళ్ళానని అంటున్నారు. మీరొకరే కలకత్తా వెళ్లారా, లేక ఎవరైనా తోడున్నారా? మా మామయ్య జగదీశ్వరరావు గారు కూడా వచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఇద్దరూ కలిసే కలకత్తా నుంచి వచ్చారా? విశ్వనాథ్ తల ఊపాడు. విశ్వనాథ్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోమని చెప్పి ఇద్దరు ఇన్స్పెక్టర్లు జగదీశ్వరరావు ఇంటికి వెళ్లారు. కానీ జగదీశ్వరరావు ఇంట్లో లేడు. విశ్వనాథ్ని పోలీసులు బజార్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారని తెలియగానే జగదీశ్వరరావు అడవుల్లోకి పారిపోను లేదు, అండర్ గ్రౌండ్లో దాక్కోనూ లేదు. కంగారు అసలే పడలేదు. తాపీగా వేమరాజుకి ఫోన్ చేశాడు. ఆయనకు కూడా అప్పుడే విశ్వనాథ్ అరెస్టు గురించి తెలిసింది. ఆయన మాత్రం తెగ కంగారు పడిపోయాడు. ఎవరెవరికో ఫోన్లు చేసేయాలనుకున్నాడు. ఎవరికి చేసినా ప్రమాదమే అనిపించింది. జగదీశ్వరరావు కోసం ఫోన్ చేశాడు. అవతల జగదీశ్వరరావు వేమరాజు కోసం ఫోన్లో ట్రై చేస్తున్నాడు. అందువల్ల ఇద్దరు ఫోన్లు ఎంగేజ్డ్గా ఉన్నట్టు వినిపించేవి. చివరికి ఇద్దరు ఫోన్లో కలిశారు. విశ్వాన్ని అరెస్టు చేశారట జగ. అయితే ఏమైంది అన్నాడు జగదీశ్వరరావు ధీమాగా. ఏమైందేంటయ్యా, ఇది రుజువైతే? రుజువు అవ్వాలి కదా. ఈ మధ్యలో ఎంత తతంగం జరుగుతుందో మీకు తెలీదా? సాక్ష్యాలు కావాలి, వాదనలు జరగాలి. సాక్ష్యాలు వాదనలు అలా ఉంచు. మధ్యలో విశ్వమే తనే ఆమెను యాక్సిడెంట్ చేశానని చెప్పేస్తాడేమో. చెప్పడు. చెప్పేస్తాడయ్యా, వాడి సంగతి నీకు తెలీదు. తెలుసునయ్యా, బాగా తెలుసు. వాడిని నువ్వు కన్నావు అంతే, కానీ వాడి తత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వాడిని నేను. వాడు ఎంత సెంటిమెంటల్ ఫూలో అంత ధైర్యస్తుడు. కానీ ఈ యాక్సిడెంట్ వాడే చేశాడు అని మీకు తెలుసు, వాడికి తెలీదు. నాతో ఉన్న ఈ వారం దినాల్లో మరిచిపోయాడు. కాదు, మరిచిపోయేట్టు చేశాను. ఎంత చేసినా వాడు నిజం చెప్పేస్తే? చెప్పడు. వాడు చెప్పడని నేను హామీ ఇస్తుంటే వాడికంటే ముందు మీరే చెప్పేస్తాడని అరుస్తారేంటి? వాడు ఏం చేయలేదు, చేయలేడు అని మీరనుకుని ధైర్యంగా ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. కానీలు అణాల గురించి మరిచిపోయావయ్యా మగడా. నీ మాటలు వింటూ ఉంటే వాడికంటే ముందే నువ్వే పోలీసులకు చెప్పేసేటట్టున్నావు. మీకెందుకు? మీకేం తెలియనట్టు అలా ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అన్నాడు వేమరాజు నిట్టూర్పు విడుస్తూ. జగదీశ్వరరావు రిసీవర్ని హుక్ మీద పెట్టేసి మెల్లగా బయటకు వెళ్ళాడు. వెళ్ళడం తిన్నగా ఊళ్ళో ఉన్న చిన్న బార్లోకి పోయి చిన్న చిన్న పెగ్గలు ఆర్డర్ చేస్తూ సిప్ చేస్తూ కూర్చున్నాడు. అతని కోసం ఊరంతా తిరిగి చివరికి బార్లో పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళని చూసి జగదీశ్వరరావు భయపడలేదు. ధీమాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మీరు 10 రోజుల క్రితం ఎక్కడున్నారు? 10 రోజుల క్రితం అంటే సమయం చెప్పండి. రాత్రి 9 గంటలకు. 9 గంటలకా? అప్పుడు నా అడ్రస్ కేర్ ఆఫ్ బార్. హాస్యం కాదు, మేం పోలీసులం. నేనేం హాస్యం ఆడడం లేదు. మీరు పోలీసు డ్రెస్లోనే ఇప్పుడు ఉన్నది. ఏ ఊళ్ళో, ఏ బార్లో ఉన్నారు? ఈ ఊళ్ళోనే. మీరిప్పుడు నన్ను తీసుకొచ్చిన బార్లోనే. కలకత్తాలో లేరు? కలకత్తాలో క్రితం వారం ఉన్నాను. కలకత్తాలో ఎందుకున్నారు? బాగుంది. ఉండకూడదా? ఉండొచ్చు, కానీ కలకత్తాలో ఎందుకున్నారు? బాగుందండి మీ ప్రశ్న. 1000 ఏళ్ల పూజారిని. ఈ క్షణంలో మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఎందుకున్నానంటే మీరు తీసుకొచ్చారు గనక అని సమాధానం చెప్పాలి. మీరు కలకత్తా ఎందుకు వెళ్లారు? చెప్పానుగా, 1000 ఏళ్ల పూజారినని. పని మీద వెళ్ళాను. ఏం పని? మీకు చెప్పాలా? చెప్పాలి. ఒక కేసుని దర్యాప్తు చేస్తున్నాం. నా మీద? ఒక విధంగా. ఏంటా కేసు? చెప్తా. మీతో విశ్వనాథ్ ఉన్నాడా? లేడు. కానీ మీరు విశ్వనాథ్ కలిసి వారం దినాల క్రితం కలకత్తా వెళ్లారని మా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవును, నేను విశ్వనాథ్ కలిసే కలకత్తా వెళ్ళాం. కానీ ఇప్పుడే మీరు విశ్వనాథ్ మీతో లేరని చెప్పారు. అవును, వాళ్ళ రాత్రి బార్లో నాతో పాటు విశ్వనాథ్ లేడు. మరెక్కడున్నాడు? తెలీదు. ఇద్దరూ కలిసే కలకత్తా వెళ్లారుగా. వెళితే ఇద్దరూ ఒకచోట అంటే ఒక హోటల్లో లేరా? ఒకే హోటల్లో ఉన్నాం, కానీ నేను బార్కి వెళ్ళాను, అతను ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? నాతో ఏం చెప్పలేదు. పోనీ మీ ఇద్దరు కలిసి కలకత్తా ఎందుకు వెళ్లారు? కలకత్తా చూడాలని. కలకత్తా చూడ్డానికి ఆవాళ్లే వెళ్ళాలా? ఆవాళ్లే అంటున్నారు. ఊరెళ్ళడానికి ముహూర్తాలు చూసుకుని వెళ్ళాలంటారా? వాళ్ళ మంత్రిగారు అమ్మాయి శోభారాణి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అవునట. కలకత్తాలో ఓ పేపర్లో చూశాను. మీరు వెంటనే తిరిగి వచ్చేయలేదు? ఎందుకు రావాలి? మంత్రిగారు అమ్మాయి చనిపోయిందని. మంత్రిగారు అమ్మాయి చనిపోతే నేను తిరిగి వచ్చేయాలా? చూడండి,
దేశంలో 22 రాష్ట్రాలున్నాయి. రాష్ట్రానికి సుమారు 25 మంది మంత్రులున్నారనుకుంటా. దేశం మొత్తం మీద 600 వరకు మంత్రులుంటారు. ఒక్కో మంత్రి గారు సంతాన నిరోధం చేయకుండా ఉంటే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు చొప్పున దాదాపు 6,000 మంది సంతానం ఉంటుంది. అందరికీ కలిపి వీళ్ళు రోజుకొకరు చెప్పున పాపం శమించుగాక పోయినా వీళ్ళందరినీ చూడ్డానికి వెళ్లాలంటే ఈ ఏడాదిలో ఉన్న 360 రోజులు చాలవు. ఇన్స్పెక్టర్ అతని మాటలు నాపాడు. డోస్ ఎక్కువై ఏదో పేలుతున్నాడు అనుకున్నాడు. చూడండి జగదీశ్వరరావు గారు, ఈ విశ్వనాథ్ గారు మంత్రి గారమ్మాయి శోభారాణి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమికురాలు చనిపోతే విశ్వనాథ్ తిరిగొచ్చేస్తాడుగా. వచ్చేస్తాడు. మరెందుకు రాలేదు? బహుశా అతనికి ఆ దుర్వార్త తెలియకపోయి ఉండాలి. అతను పేపర్ చూడలేదా? చూసుండకపోవచ్చు. మీరు పేపర్ చూశారుగా, మీరేనా ఎందుకు చెప్పలేదు? నాకు ఆ వార్త గుర్తులేదు. ఇంత పెద్ద దుర్వార్త మీకు గుర్తులేదా? పెద్ద వార్తని మీరనుకుంటున్నారు, కానీ ఆ వార్తను 9వ పేజీలోనో 10వ పేజీలోనో చిన్న అక్షరాలతో వేశారు. అదీగాక ఆ వార్త పక్కనే ఫలానా సబ్బు వాడితే మీ చర్మ సౌందర్యం యమదేదీప్యమానంగా పెరిగిపోతుందని ఒక అర్ధనగ్న సుందరి ఫోటోని 1/2 పేజీ అంత ప్రింట్ చేశారు. ఆ సుందరిని చూస్తూ ఆ దుర్వార్త మర్చిపోయి ఉంటాను. అంటే పత్రికల్లో ప్రింట్ అయ్యే సుందరాంగుల చిత్రాలే చూస్తారు గాని ఇలాంటి దుర్వార్తల్ని అంతగా పట్టించుకోరా? ఏం చేయని చెప్పండి, అసలే బ్రహ్మచారిని, పైగా కాస్త డోసులో ఉన్నాను. ఇన్స్పెక్టర్ అతన్ని సగంలోనే ఆపేసి, పోనీ కలకత్తా నుంచి వచ్చిన తర్వాతనేనా ఈ దుర్వార్తని విశ్వనాథ్తో చెప్పారా అన్నాడు. నేనెందుకు చెప్తానండి, వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం నాకు తెలిస్తే కదా. నిజంగా తెలీదా? తెలీదని తెలుగులోనే కదండి చెప్తున్నాను. విశ్వనాథ్ శోభారాణి ప్రేమించుకున్నారని విశ్వనాథే చెప్పాడు. అయితే అతన్ని అడగకుండా నన్నెందుకు వేధిస్తారు? మీరు అందులో భాగస్థులు కాబట్టి. సరుణ్ లేచాడు జగదీశ్వరరావు. తాగింది నేనా మీరా అన్నాడు కోపంగా. మిస్టర్ జగదీశ్వరరావు అని అరిచాడు ఒక ఇన్స్పెక్టర్. ఎస్, స్పృహలోనే ఉన్నా. మెల్లగడిగినా వినబడుతోంది. ఈ దుర్మరణంలో నాకు భాగముందని నేరారోపణ చేస్తున్నారు. ఎలాంటి భాగం, ఎంత భాగం ఉందో చెప్పగలరా? విశ్వనాథ్ కారుతో మీ శోభారానికి డాష్ ఇచ్చాడు. ఆమె వెంటనే చనిపోయింది. విశ్వనాథ్ కారును తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తర్వాత మీరు బంగ్లాకొచ్చి నేరస్తుడైన విశ్వనాథ్ని పోలీసులకు అప్పచెప్పకుండా కలకత్తా తీసుకుపోయారు. అంతేనా నా భాగం? అయితే నా మాట వినండి. కలకత్తా వెళ్లాలని ఇండియన్ ఎయిర్లైన్స్కి వెళ్లి 2 టికెట్లు తీసుకుని వేమరాజు బంగ్లాకి వెళ్ళాను. తర్వాత నేను విశ్వనాథ్ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి కారులో వెళ్లారా, టాక్సీలోనా? కారులోనే. ఎవరి కారు? విశ్వనాథ్ది. డ్రైవర్ని మీతో తీసుకెళ్లారా? లేకపోతే కారుని ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి బంగ్లాకి ఎవరు తీసుకొస్తారు? కానీ డ్రైవర్ ఆ కారుని ముట్టుకోలేదంటున్నాడు. మిమ్మల్ని చూసి భయపడి అలానంటాడు. మేమంత భూతాల్లాంటి వారమా? ప్రపంచాన్ని 3 సార్లు చుట్టొచ్చిన వాణ్ణి నాకే మీ కాకి దుస్తుల్ని చూస్తూ ఉంటే వణుకు పుట్టుకొస్తుంది. పాపం కేవలం డ్రైవర్గానే పడున్న వాడికి భయం కలగదా? ఇలా యాక్సిడెంట్ జరిగినట్టు విశ్వనాథ్ మీతో చెప్పలేదా? వాడు యాక్సిడెంట్ చేస్తే కదా నాతో చెప్పేది. ఆయన యాక్సిడెంట్ చేయలేదని మీకేం తెలుసు? యాక్సిడెంట్ చేశాడని మీకేం తెలుసు? కారంతా శుభ్రంగా అప్పుడే కడిగినట్టుంది. అవును, విశ్వనాథ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా కారు బంగ్లాకి తీసుకురాగానే కారుని శుభ్రపరుస్తాడు. కారంటే వాడికి ప్రాణం. కలకత్తాలో ఉన్న వారం దినాల్లో విశ్వనాథ్ మీతో ఏం చెప్పలేదా? ఏం చెప్పాడనుకుంటున్నారు? యాక్సిడెంట్ గురించి. అలాంటిదేం చెప్పలేదు. ఒకవేళ నిజంగా అతనే యాక్సిడెంట్ చేసుంటే భయంతో వణికిపోతూ మాట్లాడేవాడు. కానీ అలాంటి భయమేమీ అతనిలో నేను కనిపెట్టలేదు. పోలీసులు క్షణం మాట్లాడలేదు. ఎన్ని రకాలుగా ఎన్ని విధానాలు ప్రయోగించి ప్రశ్నిస్తున్నా జగదీశ్వరరావు ఎక్కడా తొనకడం లేదు, వెనకడం లేదు. సరే జగదీశ్వరరావు గారు, రేపు మళ్ళీ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రాగలరా? తప్పకుండా. ప్రస్తుతానికి నేను ఇక వెళ్ళొచ్చా? పోలీస్ ఇన్స్పెక్టర్ తల ఊపాడు. జగదీశ్వరరావు లోపలే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. చైతన్య వేమరాజుకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన బంగ్లా దగ్గరికి వెళ్లేసరికి డ్రాయింగ్ రూమ్లో చాలా మంది ఆఫీసర్లు, లాయర్లు, అడ్వకేట్లు కూర్చుని మాట్లాడుతున్నారు. చైతన్య గదిలోకి రాగానే అందరూ ఆమె వైపే విచిత్రంగా చూశారు. ఆమె ఎవరో తెలియక. చైతన్య వేమరాజు గారి వైపు చూస్తూ నమస్కారమన్నా చేయకుండా అలానే నిలువు చూపు చూస్తూ ఉండిపోయింది. మీరు చైతన్య అన్నాడు వేమరాజు పొడిగా. చైతన్య తల ఊపింది. వేమరాజు చొప్పున నిలబడిపోయారు. కూర్చోమ్మా. చైతన్య కూర్చోలేదు. మీతో మాట్లాడాలి అంది మెల్లగా. లోపల మాట్లాడుకుందామా? చైతన్య తల ఊపింది. వేమరాజు అందరికీ క్షమాపణలు చెప్పుకుని లోపలికి వెళ్ళాడు.
ఆయన వెనక చైతన్య కూడా వెళ్ళింది. గదంతని ఒకసారి పరికించి చూసింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆ వాళ్ళ నీతో ఫోన్లో మాట్లాడమే గాని. చైతన్య ఎక్కడో చూస్తూ అంది. మీ అబ్బాయి విశ్వనాథ్ గారి తరపున నేను వాదిస్తాను, మీ అనుమతి? వ్యామరాజు గారు చైతన్య వైపు ఆశ్చర్యంగా చూశారు. నువ్వు నువ్వు ఈ కేసును వాదిస్తావా? చైతన్య తల ఊపింది. కానీ నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. అయినా వాదిస్తాను, గెలుస్తాను కూడా. గెలుస్తానని ఎలా ముందే చెప్పగలవమ్మా? అవతల చూస్తే మంత్రి గారు చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లను రప్పించారు. అయినా పర్వాలేదు. ఏంటో నీ నమ్మకం? ఏమో నాకే తెలీదు. మీ అబ్బాయి ఎవరో ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. అయినా ఆయన ఎడం చేతి మీద గాయం మచ్చ పుట్టినప్పటి నుంచి ఉందని మీకు ఫోన్లో చెప్పాను. అవును, అదే ఎలా చెప్పగలిగావమ్మా? తెలీదు. అదేంటో నాకు తెలీదు. కానీ అప్పుడప్పుడు నాకు జరగబోయే సంఘటనల గురించి లెక్కలో తెలుస్తూ ఉంటాయి. పోనీ అన్ని విషయాలు తెలుస్తాయా అంటే అన్నీ తెలియవు. ఏవో కొన్ని మాత్రమే తెలుస్తూ ఉంటాయి. బహుశా మీ కుటుంబానికి నాకు ఎప్పుడో ఏ జన్మలోనో చాలా సన్నిహిత సంబంధం ఉండుండాలి. నాకు జన్మల మీద నమ్మకం లేదు అనాలనుకున్నారు వేమరాజు. ఇంత చిన్నపిల్ల ఇంత పెద్ద కేసుని ఎలా వాదించి నెగ్గగలదు? వాదిస్తానండి, నెగ్గుతాను కూడా, అంది చైతన్య. వేమరాజు ఆమె వైపు వింతగా చూశాడు. ఆమెకు తన మనసులో అనుకున్న మాటలు ఎలా తెలిసాయి? ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వినట్టు అనిపించింది. అయితే ఈ కేసుని నేను టేకప్ చేయనిస్తారా? ఆ, విశ్వనాథ్ లోపలున్నాడు, పిలవమంటావా? వద్దు. మరి నీకు కేసు ఏం తెలుస్తుంది? తెలుసు. నువ్వు నువ్వు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్నావా? లేను. మరి కాలంలో ఉండుంటాను. వ్యామరాజు గారికి అర్థం కాలేదు. కాలంలో ఉండడం ఏంటమ్మా? వివరాలు అడగండి. పోయిన ప్రాణి ఎలానో పోయింది. ఆమె ఎవరో ఏంటో నాకు తెలీదు. అయినా ఆమె మీద నాకు సానుభూతి ఉంది. కానీ ఇప్పుడు మీ అబ్బాయిని శిక్షిస్తే పోయిన ఆమె తిరిగి బ్రతకదు కదా? వ్యామరాజు క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. విశ్వం నిర్దోషమ్మా, వాడు ఆమెను చంపలేదు అన్నాడు మెల్లగా. అవును, ఆయన చంపలేదు, కానీ ఆయనే చంపాడు. తల మీద పిడుగు పడ్డట్టయింది వ్యామరాజుకి. మా విశ్వం ఆమెను చంపాడా? అవును, కానీ అతను చంపలేదు. ఆయన కారు చంపింది. ఆయన కారు వల్ల చంపబడింది. ఆ కారుని డ్రైవ్ చేస్తోంది మీ అబ్బాయే. అందువల్ల ఆయన చంపినట్టే నిర్ణయిస్తారు, కానీ అతను మాత్రం చంపలేదు. వ్యామరాజుకి మతిపోయింది. ఇలాంటి విరుద్ధ ప్రకటనలు చేస్తున్న ఈమె రేపు కోర్టులో వాదిస్తానండి. ఏంటి అమ్మాయి దివ్యశక్తి? తను మనసులో అనుకుంటూ ఉండగానే తన వాక్యం పూర్తి చేసేస్తోంది. అమ్మా చైతన్య, ఒక మాట అడగనా? ఏంటి అన్నట్టు చూసింది చైతన్య. శోభ గర్భవతి. ఆమె విశ్వం కలిసి చాలాసార్లు సినిమాలకు వెళ్లేవారు, ఒంటరిగా షికార్లకి వెళ్లేవారు. మీరు చూసారా? 2-3 సార్లు చూశాను. మరి ఆ మధ్య మా నాన్నగారికి ఫోన్ చేసి మీకు తెలిసినంతవరకు వాళ్ళిద్దరూ అసలు పరిచయస్తులే కారని చైతన్య ఆ మాటలు అంటూ ఉండగానే వ్యామరాజు గారు అడ్డారు. అవునమ్మా, నా కొడుకుని నేను రక్షించుకోవాలని అలా అబద్ధమాడారు. కానీ మీరు ఆ అబద్ధాన్ని ఎవరితో చెప్పారో తెలుసా? వ్యామరాజు గారు మెల్లగా తల ఊపారు. చైతన్య గంభీరంగా అంది. రేపు మా నాన్నగారే ఈ కేసుని విచారిస్తారని మీకు తెలీదు. వ్యామరాజుకి మతిపోయింది. ఏంటి, నాన్నగారు విచారిస్తారా ఈ కేసుని? అవును, కానీ ఆయనకి ఈ విషయం ఎంతవరకు తెలియదు. మరి నీకెలా తెలిసింది? చెప్పలేను, నాకు అలా అనిపించింది. వ్యామరాజు ఒక క్షణం ఆగారు. అమ్మా, ఒక మాట అడగనా? ఇన్ని విషయాలు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు, మరి మా విశ్వం నిర్దోషం రుజువవుతుంది కదూ? చైతన్య చిరునవ్వు నవ్వింది. ఆ విషయం నాకు తెలీదు. కానీ ఇందాక నువ్వు కేసుని వాదిస్తానన్నావు, గెలుస్తానని కూడా అన్నావు. గెలుస్తానన్నాను, కానీ మీ అబ్బాయి నిర్దోషి అని నేను అనలేదుగా. ఇంతలో లోపల నుంచి విశ్వం జగదీశ్వరరావు వచ్చారు. చైతన్య నిలబడి చేతులు జోడించి నమస్తే అంది. జగదీశ్వరరావు ఆమెను చూసి ఎందుకో చిన్నగా షాక్ తిన్నాడు. అతని ఒళ్ళంతా కంపించింది. మెదడు క్షణం ముద్దుబారిపోయింది. విశ్వనాథ్ చైతన్య వైపే చూస్తూ క్షణంసేపు అలానే ఉండిపోయాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తండి, మీ పేరు? చైతన్య తన పేరు చెప్పకుండా జగదీశ్వరరావు వైపే చూసింది. జగదీశ్వరరావు ఉలికి పడ్డాడు. మీకేమీ గుర్తులేదా? అంది చైతన్య. ఉందండి. అప్పుడు బుక్ స్టాల్ దగ్గర. ఎస్, అక్కడే. మీ పేరు పేరు విశ్వనాథ్ తడుముకుంటున్నాడు. చైతన్య. ఎక్కడో విన్న పేరు. అవును, మీరు నాతో ఫోన్లో మాట్లాడారు కదూ. ఏంటి మాట్లాడారు? సరిగ్గా గుర్తుకు రావడం లేదండి. మీరు ఎంఏ ఫస్ట్ క్లాసు, చక్కటి వ్యాసాలు రాస్తారు, ఈ మాత్రం గుర్తు రావడం లేదంటే? చైతన్య అంటుండగానే జగదీశ్వరరావు వ్యామరాజు వైపు చూసి ఆమె ఎవరు బావగారు అన్నాడు.
నా పేరు చైతన్య అంది చైతన్య జగదీశ్వరరావు వైపు చూస్తూ. గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు జగదీశ్వరరావు అన్నాడు జగదీశ్వరరావు. చైతన్య వేమరాజు గారి వైపు చూసింది. ఒక చిన్న రిక్వెస్ట్ అంది. ఏంటమ్మా? ఇవాళ నుంచి జగదీశ్వరరావు గారు మీ ఇంటికి రాకుండా ఉండగలరా? అంతేకాదు, కేసు జరుగుతున్నంతసేపు ఎన్ని రోజులు జరిగినా వారిని కోర్టుకి రావద్దని చెప్పండి. కనీసం విశ్వనాథ్ గురించి ఆలోచించనైనా ఆలోచించొద్దని చెప్పండి అని జగదీశ్వరరావు వైపు చూసి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలా ఆంక్ష విధించినందుకు మీరు అన్యదా భావించొద్దు. అలా మిమ్మల్ని ఎందుకు రావద్దన్నానో, విశ్వనాథ్ గారి గురించి ఎందుకు ఆలోచించొద్దన్నానో మీరీ పాటికి గ్రహించే ఉంటారనుకుంటాను అంది. జగదీశ్వరరావు నోరు ఆవలించి అలానే ఉండిపోయాడు. క్షణం తర్వాత అతనికి స్పృహ వచ్చినట్టయింది. చొప్పున వెళ్ళిపోయేందుకు తయారయ్యాడు. వేమరాజు వైపు చూశాడు. థ్యాంక్ యూ మిస్టర్ వేమరాజు, థ్యాంక్ యూ, నేను వెళుతున్నా అని ఆయన జగదీష్ జగదీష్ అని అరుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు. వేమరాజుకి ఏమనడానికి ఏం తోచలేదు. చైతన్య వైపు చూశారు. విశ్వనాథ్ చైతన్య వైపే చూస్తున్నాడు. అమ్మ చైతన్య, జగదీశ్వరరావుని అంత నిష్కర్షగా వెళ్ళిపోమని చెప్పావు. కారణం లేకుండా నువ్వు అలా అనుండవు. ఆ కారణమేంటో తెలుసుకోవచ్చా? చైతన్య క్షణం తటపటాయించి బయటకు వెళ్ళింది. ఆమె వెనకనే వేమరాజు కూడా వెళ్ళాడు. విశ్వం గదిలోనే చైతన్య రహితంగా ఉండిపోయాడు. అంకుల్, మీరు విశ్వనాథ్ గారిని అతనితో పాటు కలకత్తా ఎందుకు పంపించారో అందుకే ఇప్పుడు ఆయన్ని విశ్వనాథ్ గారిని విడిచి వెళ్ళమన్నాను. జగదీశ్వరరావు గారు ఎవరో నాకు తెలీదు, కానీ ఆయన నన్నే హిప్నటైజ్ చేయడానికి తెగ ప్రయత్నించాడు. విశ్వనాథ్ గారు ఇంకా అతని దగ్గరుంటే కోర్టులో కేసు మహా ఘోరంగా తయారవుతుంది అంది. వేమరాజుకి నోట మాట లేదు. అంకుల్, మరి వెళ్ళిరానా అంది. ఉన్నమ్మా, కారులో దిగబెడతాను అన్నారు వేమరాజు తేరుకుని. వద్దంకుల్, నేను కారులోనే వచ్చాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? విశ్వాన్ని నీ దగ్గరకు రమ్మంటావా? వద్దు. ఫోన్ చేయనా పోనీ? చేయండి. విశ్వనాథ్ గారి మెంటల్ కండిషన్ చెప్తూ ఉండండి. ఈ మధ్యలో ఆయన దగ్గరికి ఎవరిని రానివ్వకండి, ఎక్కడికి వెళ్ళనివ్వకండి, పుస్తకాలు మాత్రం చదువుకొనివ్వండి అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది. బంగ్లాకి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకుంది. గుండెల మీద నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్టుంది. సమీర్ వచ్చింది. ఏంటే, ఎక్కడికి పోయావేమిటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంట్లో లేవనే చెప్పేవారు. చైతన్య నిట్టూర్పు విడిచింది. వేమరాజు గారింటికి. విశ్వనాథుడిని చూసేందుకేనా? ఆయన తరపున నేను వాదించడానికి. ఏంటి, నువ్వు వాదిస్తావా? వేమరాజు గారు ఒప్పుకున్నారా? అవతల చనిపోయింది మంత్రిగారు అమ్మాయి. ఆయన తరపున ఎంతమంది కాకలు తీరిన అడ్వకేట్లుంటారో తెలుసా? తెలుసు. సమీర ఆమె పక్కలో కూర్చుంది. చైతన్య, జస్ట్ ఇప్పుడే పత్రికలో ఒక వ్యాసం చదివాను. ది మోస్ట్ నోటోరియస్ కరప్ట్ మినిస్టర్. ఆ వ్యాసం శీర్షిక రాసింది విశ్వనాథ్. ఆ మినిస్టర్ బోళాశంకర్ గారే. వ్యాసం రాసింది విశ్వనాథ్. బహుశా ఈ విశ్వనాథనేమో. ఏది ఆ పత్రిక? సమీర కిందకెళ్ళి పత్రిక తీసుకొచ్చింది. అది కలకత్తా నుంచి ప్రచురించబడుతోంది. తేదీ జూన్ 20. శోభ చనిపోయిన రోజు జూన్ 30. చైతన్యకు చొప్పున ఏదో అనుమానం వచ్చింది. గబగబా వ్యాసాన్ని చదివేసింది. ఎంతో పరిశోధించి రాసినట్టు ఉంది వ్యాసం. ఈ వ్యాసం విశ్వనాథ్ రాయడంలో శోభ పాత్ర ఎంత ఉండుంటుంది? చైతన్య వాదనకు మరో క్లూ దొరికింది. ఇంతలో తండ్రొచ్చాడు. ఏమ్మా చైతన్య, నువ్వు ఆ వేమరాజు కొడుకు తరపున వాదిస్తున్నావట అన్నాడు. ఆయన రెడ్డిగారు కాకపోయినా మొదలాడినట్టు. అప్పుడే మీ వరకు వచ్చింది. నా వరకు ఏంటి? కోర్టులో లాయర్లందరూ ఇదే అనుకుంటున్నారు. ఇవాళ కోర్టులో కేసులేవీ సరిగ్గా జరగలేదు. అయినా నీకేం అనుభవం ఉందని అది టేకప్ చేశావమ్మా? ఏమో, నాకు అలా అనిపించింది. నేనే వెళ్ళి వారిని అడిగాను. వేమరాజు ఒప్పుకున్నాడా? చాలాసేపు వాదించాక. గెలుస్తావా? నేను కాదు గెలిచేది, న్యాయం. ఏనాడు న్యాయం కోర్టులో గెలిచింది? అవతల మంత్రి గారు మొత్తం పరిపాలనా యంత్రాంగమే ఆయన చేతిలో ఉంది. అతను తలుచుకుంటే విశ్వశక్తుల్ని జయించలేడు నాన్నగారు. అయినా ఆయన వయసు ఎంత? 5 ఏళ్లు. ఈ మధ్య విశ్వాస రాహిత్య తీర్మానం వస్తే మధ్యలోనే ఎగిరిపోతాడు. అలాంటి అల్పాయుష్కుడు విశ్వశక్తుల్ని ఎదిరించగలడా? అయితే సాక్ష్యాలు? ముందు మంత్రి గారిని లాగుతాను అని వెంటనే రిసీవర్ ఎత్తి బోళాశంకర మంత్రి గారింటికి డైల్ చేసింది. అవతల మంత్రిగారి పియ్యేలాగుంది. రిసీవర్ తీసుకున్నాడు. మంత్రిగారు ఏదో పనిలో ఉన్నారు. గంటన్నర వరకు వీలు పడదన్నాడు. చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత ఏమనుకుందో. పోనీ మంత్రిగారి శ్రీమతి గారితో మాట్లాడచ్చా? వారితోనా? వారిప్పుడు అని పిఎస్ అంటుండగానే చైతన్య అంది. విచారంలో ఉన్నారు, కానీ ఒకసారి అడిగి చూడండి. మీరెవరు? జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయిని.
2 నిమిషాలు నిశ్శబ్దం. తర్వాత పిఎస్ మంత్రిగారి శ్రీమతితో మాట్లాడినట్టున్నాడు. మాట్లాడండి మేడం అన్నాడు. హలో. అవతల నుంచి మంత్రిగారి శ్రీమతి హీనస్వరంతో అంది. ఆమె మాట ఫోన్లో వినిపించగానే చైతన్య చేతులు వణికాయి. మైల్డ్గా షాక్. ఆమెలో ఏదో కంగారు, ఆతృత, ఒంట్లో రక్తమంతా పాదాల్లోకి ప్రవహించినట్టయింది. గుండె వేగం హెచ్చింది. నా పేరు చైతన్య అండి. ఏం కావాలమ్మా? ఆమె స్వరం మరీ నూతులోంచి వచ్చినట్టు వినిపించింది. శోభారానికి జరిగిన ఘోరానికి చాలా బాధపడుతున్నానండి అని అనాలనుకుంది చైతన్య. కానీ ఎందుకో ఆ వాక్యం అనకుండా మీ పేరేంటండి అంది. అవతల నుంచి వెంటనే సమాధానం రాలేదు. చైతన్య మళ్ళీ అదే ప్రశ్నను వేసింది. శాంతి చిత్ర. చైతన్య గుండె లై తప్పింది. చేతులు కాళ్ళు నిష్కారణంగా వణికిపోతున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. నాలుక పిడచగట్టుకుపోతుంది. మీ నాన్నగారి పేరు అంది చైతన్య పొడిగా. చిరంజీవి గారు. మీ అమ్మగారి పేరు భావన. అవును. చైతన్యకు దుఃఖం ఆగడం లేదు. నోట మాట రావడం లేదు. మీకొక అన్నయ్య గారు ఉండేవారా? ఆ, ఉన్నారు. అతని పేరు సంగ్రామసింహ. అవును. మీ శ్రీవారు? హలో, ఎవరితోనో మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, మీ శ్రీవారి నాన్నగారి పేరు? బాలయ్య గారు. చైతన్య తల మీద పిడుగుపడ్డంత పనైంది. తన పూర్వజన్మలో తన పేరు భావన అని, తన భర్త పేరు చిరంజీవి అని, తన కొడుకు పేరు సంగ్రామసింహ అని, కూతురి పేరు శాంతి చిత్ర అని, తన భర్త నిర్దోషి అయిన బాలయ్యకు ఉరిశిక్ష వేయించారని తనకి కలలో వచ్చింది. అయితే పూర్వజన్మలోని తన కొడుకు కూతురు బ్రతికే ఉన్నారా? నిర్దోషి అయిన బాలయ్యకు శిక్ష వేయించినందుకు ఇప్పుడు విశ్వనాథ్గా బ్రతికున్న పూర్వజన్మలోని భర్త చిరంజీవికి ఇప్పుడు వీళ్ళలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? ఇన్ని విషయాలు అడిగారు. ఎవరమ్మా మీరు? అంది మంత్రిగారి భార్య శాంతి చిత్ర. చైతన్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీ అమ్మగారు ముందు చనిపోయారు కదూ, అప్పటికి మీకింకా పెళ్లి కాలేదు కదూ అని అడిగింది. అవును. ఇంతకీ మీరెవరు అని మళ్ళీ అడిగింది శాంతి చిత్ర. మీకు బాలయ్య గారి కొడుకు శంకర్తో పెళ్ళయింది. మా అమ్మగారు పోయిన 6 నెలలకి. ఆ పెళ్లి మీ నాన్నగారే నిర్ణయించారా? అవును. కానీ బాలయ్య గారు నిర్దోషైనా మీ నాన్నగారు ఆయనకు శిక్ష పడేట్టు చేశారు. మా కుటుంబ విషయాలెంత విపులంగా చెప్తున్నారు. అసలు మీరెవరో చెప్పడం లేదు. మీ ఇంటికొచ్చి చెప్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడొచ్చినా సరే. ఇప్పుడు రానా? తప్పకుండా. చైతన్య రిసీవర్ పెట్టేసింది. గదిలో 2 ఏసీలున్న చైతన్య ఒళ్లంతా చెమట పట్టేసింది. పడకుర్చీలో వాలిపోయింది. ఎక్కడికో చూస్తోంది. ఇది నిజమా? తన కొడుకు కూతురు బ్రతికే ఉన్నారా? ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు? విశ్వనాథ్కి అసలు ఏ విషయమూ తెలియనట్టుంది. తను చెప్తే ట్రాష్ అంటాడు. నిజంగా జన్మలనే ఉన్నాయా? తనకిన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఈ ఊళ్ళోనే ఉన్న కొడుకు కూతురు గురించి తెలియలేదేం? వెంటనే లేచి బోళాశంకర మంత్రిగారింటికి కారులో బయలుదేరింది. ఒక పావుగంటలో చైతన్య బోళాశంకర మంత్రిగారి ఇంటికి వెళ్ళింది. గేటు బయట తుపాకీ పట్టుకుని కాపలా ఉన్న పోలీసు ఆమె కారుని లోపలికి వెళ్ళడం లేదు. ఇప్పుడే అమ్మగారు ఫోన్ చేసి నన్ను బంగ్లాకి రమ్మన్నారయ్యా. పోలీసు ఆమెను ఒకసారి పరిశీలనగా చూశాడు. తమరు ఎవరని చెప్పమంటారు? జస్టిస్ జగన్నాథం గారి అమ్మాయిని. పేరు చైతన్య. పోలీస్ ఐరన్ గేటు దగ్గరగా వేసి లోపలికి వెళ్ళాడు. లోపల హాల్లో మంత్రిగారు చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ల మధ్యలోకి వెళ్ళి ఆ వచ్చినవాడి గురించి చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు. 2 నిమిషాల తర్వాత మంత్రిగారు పోలీసు వైపు చూశారు. ఏంటి? ఎవరో అమ్మాయి కారులో వచ్చారండి. ఇప్పుడు వీల్లేదని చెప్పు. తమరి కోసం కాదటండి, అమ్మగారి కోసం వచ్చారట. అమ్మగారి కోసమా అని క్షణం ఆలోచించి, ఎవరో ఏంటో పేరు కనుక్కున్నావా అన్నాడు. చైతన్య గారట. చైతన్య అంటే? జస్టిస్ జగన్నాథం గారి అమ్మాయట. మంత్రిగారు గతుకుమన్నారు. జస్టిస్ జగన్నాథం గారి అమ్మాయి అంటే ఆ విశ్వనాథ్ తరపున వాదించడానికి పూనుకున్న ఆవిడలాగుంది. ఆమెకి ఇక్కడేం పని? ఏంటి అడగాలని వచ్చుంటుంది. అడిగితే తనని అడగాలి గాని తన భార్యతో మాట్లాడడానికి ఎందుకొచ్చింది? మరో క్షణం మౌనంగా ఉండిపోయారు మంత్రిగారు. ప్రస్తుతం వీల్లేదని చెప్పు. అమ్మగారే ఆమెను రమ్మనమని ఫోన్లో చెప్పారట. అమ్మగారు ఫోన్లో చెప్పారా అని క్షణమాగి ఏమనుకున్నాడో. అక్కడున్న వాళ్లతో కనీసం క్షమించండి, ఇప్పుడే వస్తాను అనైనా చెప్పకుండా లోపలికి వెళ్ళాడు. శాంతి చిత్ర బెడ్ మీద పడుకునుంది. ఆమెతో ఈ చైతన్య అనే అమ్మాయి గురించి చెప్పాలా వద్దా అని క్షణం తటపటాయించి ఆమె పక్కనున్న కుర్చీ మీద కూర్చున్నాడు. శాంతి. శాంతి చిత్ర భర్త వైపు చూసింది. శాంతి, నువ్వు ఎవరితోనైనా మాట్లాడతానని ఫోన్లో బంగ్లాకి రమ్మని చెప్పావా? శాంతి చిత్ర భర్త వైపు చూసి మెల్లగా తల ఊపింది. ఎవరు?
జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయి. ఆమె నీకేం తెలుసు? తెలీదు. ఆమె ఫోన్ చేసింది. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వేం అడగలేదా? అడిగే స్థితిలో ఉన్నానా? ఫోన్లో ఆవిడ ఏం చెప్పలేదా? చెప్పింది, చాలా చెప్పింది. మన శోభ మరణం గురించా? అసలు ఆ మాటే ఎత్తలేదు. మరేం చెప్పింది? మన కుటుంబ విషయాలు, నా పేరు అడిగింది. శాంతి చిత్ర అని అనగానే మీ నాన్నగారి పేరు చిరంజీవ, మీ అమ్మగారి పేరు భావన, మీ అన్నయ్య పేరు సంగ్రామ్ సింహ అని అడిగింది. మీరు బాలయ్య గారి కొడుకని చెప్పగానే మా నాన్నగారు మీ నాన్నగారికి నిష్కారణంగా ఉరిశిక్ష వేయించారని చెప్పింది. మంత్రిగారు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. మన కుటుంబ విషయాలు చాలా మటుకే తెలుసుకుందన్నమాట. ఎవరండి ఆవిడ? అంది శాంతి చిత్ర మెల్లగా. మనకి వ్యతిరేకంగా ఆ విశ్వనాథ తరపున వాదించబోతున్న లాయర్ అన్నారు మంత్రిగారు కోపాన్ని అణుచుకుంటూ. కానీ నా చిన్ననాటి విషయాలు ఆమెకెలా తెలుసు? ఏముంది, లాయర్ కదా, చాలా చోట్ల తిరిగి తిరిగి మన గుట్టుమట్లు లాగుంటుంది. కానీ మా కుటుంబ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆమెకేం లాభం? ఏముంది, మా నాన్న హంతకుడని కోర్టులో చెప్తుంది. మా వంశ చరిత్ర అంతా కోర్టులో ఏకరవ పెడుతుంది. నీకు ఈ విషయాలంతగా తెలియవులే, నేను ఆమెను వెళ్ళిపోమని చెప్పేస్తాను. శాంతి చిత్ర ఒక నిట్టూర్పు విడిచింది. కానీ ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడిన విధానాన్ని వింటే ఆమె అలాంటిది అనిపించడం లేదండి. పిచ్చిదనా, లాయర్లందరూ అంత సామాన్యంగానే ఉంటారే? మన నుంచి వివరాలు తెలుసుకుని తర్వాత కేసుని తలకిందులు చేసి పారేస్తారు. నువ్వేం మాట్లాడుకో, రెస్ట్ తీసుకో అని ఆమె తలనిమిరి హాల్లోకొచ్చి పోలీసుతో అమ్మగారి కొంట్లో బాగలేదు, ఎవరిని కలవనున్నారు అని చెప్పు అన్నాడు. పోలీసు ఆ మాటల్ని గేటు బయట కారులో ఉన్న చైతన్యతో చెప్పాడు. చైతన్య విస్తుపోయింది. ఇందాకేగా తనని బంగ్లాకి రమ్మనమని ఆమె ఫోన్లో చెప్పింది. ఇంతలో ఆమెకేమొచ్చింది? బహుశా కూతురు చనిపోయిన శోకంలో అలా అనుంటుందేమో. చైతన్య కాగితం తీసి తన పేరు, ఫోన్ నెంబరు రాసి పోలీసుకిచ్చింది. ఈ కాగితం అమ్మగారికివ్వు, వారికి ఒంట్లో బాగున్నప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పు అని కారుని వెనక్కి తిప్పింది. కానీ కారు వెనక్కి తిరిగి ఇనుప గేటుకి అడ్డంగా ఆగిపోయింది. చైతన్య అంత ప్రయత్నం చేసినా కారు ముందుకి కదల్లేదు, వెనక్కి కదల్లేదు. ఆ కారు అలానే గేటు దగ్గర ఆగిపోతే బంగ్లా నుంచి బయటకు, బయట నుంచి బంగ్లాలోకి ఏ కార్లు వెళ్లలేవు. చైతన్య గేటు దగ్గరున్న పోలీసు వైపు చూసింది. కాస్త కారుని పక్కకి నెడతావా తండ్రి అన్నట్టు. కార్ల మీద తిరిగే మనుషులంటే ఆ పోలీసు గారికి మహామంట. వాళ్ళు తనలాగే మనిషి పుట్టకు పుట్టారు. అయినా తను అర్ధాకలతో 10 మందిని పోషించుకొస్తున్నాడు. వీళ్ళు 10 మంది తినే తిండి ఒక్కళ్లే తింటారు. 100 మందికి సరిపోయే డబ్బుని నీళ్లలా ఒకరోజే ఖర్చు పెడుతుంటారు. ఈ బోళా శంకర మంత్రిగారన్న అతనికి తెగ కడుపు మంట. అయినా డ్యూటీ కాబట్టి కుక్క కాపలాకి అలవాటైపోయాడు. పాపం ఈ అమ్మాయి మంత్రిగారి భార్యను చూడాలనొస్తే వీల్లేదని తగలేస్తున్నాడు. మంత్రిగారి మీద కోపం ఈ అమ్మాయి మీద సానుభూతిగా మారి వెంటనే ఆమె ఖరీదైన చీరను, మరీ ఖరీదైన కారుని చూసి ఉడికిపోతున్నాడు. అందువల్ల ఆడపిల్ల కారు కదలక బాధపడుతుంటే అది తన పని కాదన్నట్టు ఎక్కడికో చూస్తూ కూర్చున్నాడే తప్ప ఉన్న చోటు నుంచి కదలనైనా కదల్లేదు. ఇంతలో మంత్రిగారి గేటు దగ్గరికి టయోటా కారొచ్చి గేటుకి అడ్డంగా ఉన్న కారును చూసి సానుభూతితో ఆగిపోయింది. కారులో ఉన్న ఆయన 2-3 సార్లు హారన్ మోగించి లాభం లేక కారు దిగి చైతన్య కారు దగ్గరకు వచ్చాడు. ఆయన్ని చూడగానే పోలీసు చప్పున అటెన్షన్లో నిలబడి గేటు తెరిచాడు. చైతన్య కూడా కారు దిగింది. కారులో వచ్చిన ఆయన చైతన్య వైపు చూసి, కారు ట్రబుల్ ఇచ్చిందా అండి అన్నాడు. చైతన్య సమాధానం చెప్పలేదు. అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అతని వయసు దాదాపు 50-60 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలున్నాయి. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ముక్కు సూదిగా కొనతేలుంది. అతను జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ ఉండగా అతని చేతి వేళ్లవైపు చూసింది. 6 వేళ్లున్నాయి. చప్పున చైతన్య అతని ఎడంచేతి వైపు చూసింది. ఎడంచేతికి కూడా 6 వేళ్లే ఉన్నాయి. విస్తుపోతూ అతని ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది. తన సంగ్రామసింహ కూడా 12 వేళ్లే ఉండేవి. ఇతను సంగ్రామసింహ? మా బంగ్లాకొచ్చారా అన్నాడతను. చైతన్య అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీ పేరు సంగ్రామసింహ అని అడిగింది. అతను తల ఊపాడు. నేను మీకు తెలుసా అన్నాడు. చైతన్య సమాధానం చెప్పలేదు. అతని వైపే చూస్తూ ఉండిపోయింది. తన పూర్వజన్మలోని కొడుకు ఇంత పెద్దవాడైపోయాడా? తనిప్పుడు అతన్ని బాబు, నాన్న అని పిలవగలదా? అతన్ని చూస్తుంటే తన తండ్రేమో అన్న భావం కలుగుతోంది గాని కొడుకు అనే ఆలోచన రావడమే లేదు. ఏమండి మాట్లాడరు, నేను మీకు తెలుసా? చైతన్య అప్రయత్నంగా తల అడ్డంగా తిప్పింది.
ఎక్కడైనా చూసారా? లేదు, కానీ మీరు బోళాశంకరం గారికి బావమరిదిని అని పూర్తి చేశాడు సంగ్రామసింహం. తర్వాత ఏం మాట్లాడడానికి తోచలేదు. కారు వైపు చూశాడు. కారు ట్రబుల్ ఇచ్చిందా? చైతన్య తల ఊపింది. మా మెకానిక్ వచ్చి బాగు చేస్తాడులేండి. అందాక వచ్చి లోపల కూర్చోండి. బంగ్లాలోకా? రండి. సంగ్రామసింహ ముందు నడిచాడు. అతని వెనకాలే భయం భయంగా చైతన్య లోపలికి వెళ్ళింది. అయితే సంగ్రామసింహ ఆమెను మంత్రిగారున్న హాల్లో నుంచి కాకుండా పక్క ద్వారంలోంచి తీసుకెళ్లాడు. మేడ మీదకు వెళ్ళండి. అక్కడ మా చెల్లాయి ఉంది. ఆమెతో మాట్లాడుతూ ఉండండి. నేను కారు బాగు చేయించి వస్తాను. వారెవరో నాకు తెలియదండి. ఐఎమ్ సారీ. రండి, పరిచయం చేస్తాను. ఇద్దరూ మెట్లెక్కుతున్నారు. ఈ మధ్య మా ఇంట్లో ఘోరమైన ప్రమాదం జరిగింది. మా చెల్లాయి కూతురు ఒక యాక్సిడెంట్లో పోయింది. మా చెల్లాయి ఆ దిగులతో మంచం పట్టింది. సరిగ్గా మీతో మాట్లాడకపోవచ్చు. అన్యదా భావించకండి. ప్రమాదం జరిగిన విషయం తెలుసు. ఎలా జరిగిందా ప్రమాదం? ఎవరి కారు కిందో పడిపోయింది. ఎవరి కారు? అదే తెలియడం లేదు. ప్రమాదం సాయంకాలం 6 గంటలకు జరిగింది. పోలీస్ స్టేషన్కి మాత్రం 7:30 ప్రాంతంలో ఎవరో ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయి మా శోభకు డాష్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా టాప్ స్పీడ్లో వెళ్ళిపోయాడట. ఆ ఫోన్ చేసిందెవరు? అది తెలీదు. చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయి మీకు తెలుసా? కొద్దిపాటి పరిచయం ఉంది. కుర్రాడు చాలా మంచివాడు. నాకు తెలిసినంతవరకు వ్యసనపరుడు కాదు. బాగా చదువుకున్నాడు. అలాంటి వాడు ఇలాంటి యాక్సిడెంట్ చేశాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. కానీ అతన్ని అరెస్ట్ చేశారని విన్నాను. అవును, ఎవడో ఆకాశరామన్న పోలీస్ స్టేషన్కి చేసిన ఫోన్ ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. మా బావగారికి మాత్రం అతని మీదే ఎందుకు అనుమానం. అతను ఎప్పుడన్నా ఈ బంగ్లాకొచ్చాడా? నాకు తెలిసినంతవరకు లేదు. పోనీ మీ మేనకోడలికి అతనికి పరిచయం ఉందా? ఉంది. ఐజీ గారమ్మాయి మాధురింట్లో పరిచయం అయ్యారట. పరిచయం అంటే మరోలా భావించకండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? ఆ విషయం నేను చెప్పలేను. మెట్లన్నీ ఎక్కి శాంతి చిత్ర గదిలోకి వచ్చారు. శాంతి బెడ్ మీద పడుకునుంది. నిద్రపోవడం లేదు. ఎదురుగా గోడకి తగిలించున్న ఫోటో వైపు చూస్తూ ఉంది. చైతన్య ఫోటో వైపు చూసింది. ఫోటోకి దండ వేసింది. ఆ ఫోటోలో అమ్మాయే శోభారాణి అయి ఉండొచ్చు. చైతన్య ఫోటోని పరికించి చూసింది. ఆ అమ్మాయి కళ్లల్లో ఏదో నిషా ఉంది. బాగా స్పీడు లైఫ్ ని ఆకాంక్షించే మగులా ఉంది. ఏ విషయాన్ని, చివరికి తన జీవితాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకునే మనిషిలా లేదు. శోభారాణి ఫోటోకి కాస్త దూరంగా బోళాశంకర మంత్రి గారి పెద్ద ఫోటో ఉంది. మనిషి పేరుకు తగ్గట్టు లేడు. ఛాన్సు దొరకాలే గాని, దొరికితే హిట్లర్లా రోజుకి 1000 మందిని చంపి పారేసేంత క్రూరత్వం ఆ ముఖంలో ఉంది. కరుణ, ప్రేమ, దయ ఆ ముఖంలో ఎక్కడా లేవు. ఈయన చాలా మర్డర్లు చేసుండాలి. మర్డర్ అంటే కత్తితో పొడిచిగాని, పిస్టల్తో కాల్చిగాని చంపడం కాదు. తను దేశ పాలకుడు కాబట్టి తప్పుడు సిద్ధాంతాలతో అడ్డదారులతోకి చాలా మంది ప్రజల జీవితాల్ని పరోక్షంగా నిలువున కాల్చి పారేసుంటాడు. ఇలాంటి వాడి జీవితాన్ని, పిచ్చి సిద్ధాంతాల్ని విశ్వనాథ్ విమర్శిస్తూ ఈయనకు సంబంధించిన చాలా రహస్యాల్ని పత్రికల్లో రాసుండొచ్చు. చైతన్యకు అప్పుడే ఫ్లాష్లా ఒక దృశ్యం కనిపించి క్షణంలో మాయమైపోయింది. విశ్వనాథిని చంపించడానికి ఈయన ప్లాన్ చేసుంటాడు. అది బెడిసికొట్టి కూతురు చనిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని రుజువు చేయడం ఎలా? చైతన్య దృష్టి గోడకి ఆంచి ఉన్న టీవీ మీద పడింది. టీవీ మీద ఎవరిదో చిన్న ఫోటో వెలకిల్లా పడుంది. చైతన్య ఆ ఫోటోనే పట్టి పట్టి చూస్తూ ఉంటే గ్రామసింహ ఆమె దగ్గరగా వచ్చాడు. ఈ ఫోటో? ఆమె అర్ధోక్తిలో ఆగిపోయింది. మా బావగారి పర్సనల్ డ్రైవర్. ఇతనిప్పుడు ఎక్కడున్నాడు? లేడు, చనిపోయాడు. ఫ్లాష్ ఫ్లాష్. చైతన్య తలలో ఏవేవో దృశ్యాలు కనిపించి క్షణంలో మయమైపోయాయి. ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్. చైతన్య ఉలిక్కి పడింది. కొన్నాళ్ల క్రితం ఇతనే తనని, సమీరను టాక్సీలో బుక్ స్టాల్ నుంచి తన బంగ్లాకి తీసుకొచ్చాడు. బంగ్లా కొంత దూరం ఉందనగా టాక్సీ ఆపించి తను, సమీర టాక్సీ దిగి బంగ్లాకి వెళ్లారు. అతన్ని వెనక్కి పొమ్మంటే ముందుకే వెళ్లి తమ బంగ్లా దగ్గర టర్న్ తిరిగి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు అతను ఇలా లేడు, తలంతా నిరిసిపోయింది. లారీని గుద్దుకుని చనిపోయాడు కదూ అంది చైతన్య. అవును, మీకు తెలుసా? ఆ టాక్సీలో మేమొచ్చాం. కానీ అప్పుడు అతని తలంతా నిరిసిపోయింది. తలకి రంగు వేసుకున్నాడా? లేదు, సహజంగానే నిరిసిపోయింది. అది ఒక్క రాత్రిలో. ఒక్క రాత్రిలో నల్లని జుట్టు అంత సడన్ గా నిరిసిపోయిందా? ఏ రాత్రో చెప్పగలరా? మా మేనకోడలు శోభారానికి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజే. చైతన్యం విస్తుపోయింది. శోభారాణి యాక్సిడెంట్లో చనిపోతే ఈ డ్రైవర్ జుట్టు ఇంత అకస్మాత్తుగా ఒక రాత్రిలో నిరిసిపోవడం ఏమిటి?
చైతన్య ఫోటో వైపు మరోసారి చూసింది. బహుశా ఈ డ్రైవర్కి శోభ మరణం గురించి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ అతనిప్పుడు ఈ లోకంలో లేడే. బెడ్ మీద పడుకునున్న శాంతి చిత్ర తల పక్కకు తిప్పి చూసింది. అన్నయ్య సంగ్రామసింహ, అతని పక్కన అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో ఆమెకు అర్థం కాలేదు. ఎవరన్నయ్య ఆ అమ్మాయి? చైతన్య ఆమె వైపు చూసింది. వయసు 50 ఏళ్లు ఉండొచ్చు. కూతురు పోయిన విచారంలో ఆమె పూర్తిగా శుష్కించిపోయినట్టుంది. సంగ్రామసింహ శాంతి చిత్ర దగ్గరకు వచ్చాడు. అతని వెనకాలే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చైతన్య కూడా ఆమె బెడ్కి దగ్గరగా వచ్చింది. ఆమె పేరు చైతన్యట. జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయట. శాంతి చిత్ర సైగ చేసి ఆమెను తన దగ్గరగా రమ్మంది. చైతన్య ఆమె బెడ్కి మరీ దగ్గరగా వచ్చింది. కూర్చోమ్మా. చైతన్య ఆమె ముఖంలోకి చూస్తూ బెడ్ అంచు మీద కూర్చుంది. శాంతి చిత్ర ఆమె వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంది. చైతన్య కూడా ఆమె వైపే చూస్తోంది. ఇందాక ఫోన్ చేశావు కదూ? చైతన్య తల ఊపింది. నువ్వు విశ్వనాథ్ తరపున వాదిస్తున్నావట? అవునండి. కానీ ఆ విషయం ఏం చెప్పకుండా మా కుటుంబ విషయాలు అడిగావేం? ఏమో నాకే తెలీదండి. మీ పేరు శాంతి చిత్ర అని వినగానే నాకు ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఏంటా సంఘటనలు? తెలీదు, కానీ మీ పేరు ఎక్కడో ఎప్పుడో ఎలానో విన్నట్టు గుర్తు. నా పేరే కాకుండా మా నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, మా మామగారి పేరు, వారికి పడిన శిక్ష గురించి అన్నీ చెప్పావు. అవన్నీ నీకెలా తెలుసు? తెలీదు, ఎందుకో నాకు అలా అనిపించింది. అనిపించిందా, లేక ఈ విషయాలన్నీ సేకరించి రేపు కోర్టులో బయట పెట్టాలనుకున్నావా? చైతన్య విస్తుపోతూ శాంతి చిత్ర వైపు చూసింది. ఆ విషయాలు నేను కోర్టులో పెట్టడం వల్ల ఈ కేసుకొచ్చే లాభం ఏముంటుందండి? అది నీకే తెలియాలి. సారీ, ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాదించే కేసుకి మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి అడిగిన దానికి ఎలాంటి సంబంధమూ లేదు. అయితే ఎందుకు అడిగినట్టు? మీరు నాకు బాగా పరిచయమైన వారన్నట్టు అనిపించింది. నీకు చూస్తే నిండా 25 ఏళ్లు కూడా ఉండవు. నేను నీకు ఎలా పరిచయం అనుకున్నావమ్మా? అదే నాకు తెలియడం లేదండి. మిమ్మల్నే కాదు, మీ అన్నయ్య గారిని చూడగానే మీ పేరు సంగ్రామసింహ అని కూడా అడిగాను. సంగ్రామసింహ చైతన్య దగ్గరకు వచ్చాడు. శాంతి చిత్ర వైపు చూస్తూ, అవును శాంతి, నన్ను చూడగానే ఈమె మీ పేరు సంగ్రామసింహ అని అడిగింది అన్నాడు. అతని పేరు కూడా తెలుసుకున్నావన్నమాట అంది శాంతి చిత్ర నిట్టూర్పు విడుస్తూ. నాకేం తెలీదండి. అతని కుడి చేతికి 6 వేళ్లున్నాయి. చొప్పున ఆయన ఎడం చేతి వైపు కూడా చూశాను. ఆ చేతికి 6 వేళ్లే ఉన్నాయి. 12 వేళ్లున్నాయని అతని పేరు సంగ్రామసింహ అయ్యుండాలనుకున్నావా? చూడమ్మా, నువ్వు విశ్వనాథ్ వైపున వకాల్తా పుచ్చుకుని కోర్టులో వాదిస్తున్నావు. నీకు కావాలంటే నీ పరిశోధన మరోలా చేసుకోగాని ఇలా మాయమాటలు చెప్పి మా కుటుంబం గుట్టుమట్లు లాక్కమ్మా. చైతన్యకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. నేను నిజం చెప్తున్నానండి. మీ ఇంటికి రావడానికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీరు అంత మాట అన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ విషయం నిజం అయినా కాకపోయినా చెప్తున్నాను. ఏంటా విషయం? మీకు పూర్వజన్మ పరజన్మల మీద నమ్మకం ఉందా? శాంతి చిత్ర గాని సంగ్రామసింహ గాని వెంటనే సమాధానం చెప్పలేదు. చైతన్యం మళ్ళీ అడిగింది. లేదు అన్నాడు సంగ్రామసింహ. మీకు? అంది చైతన్య శాంతి చిత్ర వైపు చూస్తూ. తెలీదు, నీకుందా అని ఎదురు ప్రశ్న వేసింది శాంతి చిత్ర. చెప్పలేను, కానీ కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే జన్మలనేవి ఉన్నాయేమో అనిపిస్తోంది. ఏంటా సంఘటనలు? నాకొకసారి ఒక కల వచ్చింది. ఒకసారి కాదు, చాలాసార్లే వచ్చింది. ఆ కల వచ్చినట్టే కొన్నాళ్ల తర్వాత ఆ కలలో కనిపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మాకిద్దరు పిల్లలు కలిగారు. నా భర్త, అంటే కలలో పెళ్లి చేసుకున్న భర్త దేశభక్తుడు కావడం వల్ల డబ్బంతా దేశభక్తులకే ఖర్చు చేసేవారు. చివరికి మా కుటుంబం దాదాపు చితికిపోయింది. అప్పుడు నా భర్త కళ్ళు తెరిచారు. పిల్లవాళ్లు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ల కోసమన్నా డబ్బు గడించాలని వచ్చిన కేసునల్లా చేపట్టారు. చివరికి నిర్దోషుల్ని కూడా దోషులుగా వాదించి వాళ్లకు శిక్ష పడేట్టు చేశారు. అలాంటి నిర్దోషిని ఒక ఆయన్ని ఉరికమ్మం కూడా ఎక్కించారు. ఉరి తీయబడ్డ మనిషి తాలూకా మనుషులెవరో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చావు తప్పింది గాని వాళ్లు విసిరిన కత్తి మాత్రం ఆయన చేతికి తగిలి పెద్ద గాయమైంది. నాకిక జీవితం మీద విరక్తి పుట్టింది. మనోవ్యధతో మంచం పట్టాను. అప్పుడే నా కొడుక్కి పెళ్ళయింది. కూతురికి మాత్రం ఇంకా పెళ్లి కాలేదు. అదే బెంగతో నేను కూడా చనిపోయాను. ఇదంతా మీకొచ్చిన కళ అన్నాడు సంగ్రామసింహ. అప్పుడు కళ అనుకున్నాను, కానీ ఆ కళంతా నిజమని ఇప్పుడు తెలుసుకున్నాను. సంగ్రామసింహ భుజాలు ఎగరేశాడు. ఆ మీ కళకు మాకు సంబంధమేమిటి? నా కొడుకు పేరేంటో తెలుసా? సంగ్రామసింహ. సంగ్రామసింహ చిత్రంగా చైతన్య వైపు చూశాడు. కూతురి పేరు శాంతి చిత్ర అన్నాడు సంగ్రామసింహ హేళన చేస్తున్నట్టు.
మీరు నమ్మరని నాకు తెలుసు. మీ భార్య పేరు శారద అని నేనిప్పుడు చెప్పినా అది కూడా నేను తెలుసుకునే వచ్చి ఇప్పుడు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మీరు చిన్నతనంలో ఎలా ప్రవర్తించేవారో ఆ విషయాలు చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. చిన్నతనంలో నిన్ను బుజ్జి బాబు అని పిలిచినట్టు గుర్తు. శాంతిని అమ్ములు అని పిలిచేదానని జ్ఞాపకం. శాంతికి సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టం. మీకు మసాలా వడలంటే ఇష్టం. మీ నాన్నగారికి మైసూర్ పాక్ అంటే ఇష్టం. ఆయన రోజుకి ఓ 25 సార్లైనా టీ తాగేవారు. ఆ టీలో పాలు వేసుకునేవారు కాదు, ఒట్టి డికాషన్ మాత్రం తాగేవారు. శాంతి చిత్ర, సంగ్రామ్ సింహ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంది సంగ్రామ్. మీరు హైస్కూల్లో చదివే రోజుల్లో మీ స్కూలు లెక్కల మాస్టర్ గారు అమ్మాయిని ప్రేమించారని మీ నాన్నగారు నిన్ను చితకబాదారు. ఆ స్కూల్లో మానిపించి మరో ఊరికి పంపించేసి అక్కడ చదివించారు. సంగ్రామసింహ నోరావలించి అలానే చైతన్య వైపు చూస్తూ ఉండిపోయాడు. కేవలం లెక్కల మాస్టర్ గారు అమ్మాయిని ప్రేమించాడని నాన్నగారు సంగ్రామ్ని మరో ఊరు పంపించేశారా? కాదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కొడితే ఆ చిన్నపిల్ల నూతిలో పడి చనిపోయింది. సంగ్రామ్ సింహ శాంతి చిత్రాల తల మీద ఒకేసారి పిడుగుపడ్డట్టయింది. ఆమె చెప్పిన విషయాలన్నీ నిజమే. అంటే అప్పుడు చనిపోయిన తమ తల్లి భావన ఇప్పుడు ఈ అమ్మాయిగా జన్మించిందా? నమ్మొచ్చా, నమ్మకూడదా? వాళ్ళిద్దరి నోటి నుంచి మాటలేదు. మీ నాన్నగారు ఉరిశిక్ష వేయించింది మీ మామగారైన బాలయ్య గారికే. బాలయ్య గారు నిర్దోషని ఆయనకు తెలుసు. అయినా డబ్బు కోసం నిర్దోషికి శిక్ష వేయించారు. బహుశా ఆ పశ్చాత్తాపంతోనే అనుకుంటా. బాలయ్య గారు అబ్బాయి శంకర్ గారితో నీకు వివాహం చేసి ఉంటారు. చాలాసేపటి వరకు శాంతి గాని సంగ్రామ్ గాని మాట్లాడలేదు. జన్మలు ఉన్నాయన్నట్టు ఇంత ఖచ్చితంగా మా గురించి చెప్పారే, మరి మా నాన్నగారు చిరంజీవి గారు కూడా మరో జన్మెత్తుంటారని మీకు అనిపించలేదా? అనిపించింది. ఆయన కూడా తెలుసు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుసు. శాంతి చొప్పున లేచింది. చైతన్య చేతులు పట్టుకుంది. ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నారమ్మా? ప్లీజ్ చెప్పవు? చైతన్య నిట్టూర్పు విడిచింది. చెప్తే నమ్ముతారా? నువ్వు చెప్పిన విషయాలన్నీ నమ్మా. ఈ విషయం నమ్మమా? ప్లీజ్ చెప్పమ్మా అని బ్రతిమలాడాడు సంగ్రామ్ సింహ. చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించింది. చెప్తే వీళ్ళు నమ్ముతారా? ఇంతవరకు తను ఈ బంగ్లాకొచ్చింది ఏదో రహస్యాల్ని వాళ్ల గురించి తెలుసుకునేందుకు వచ్చిందని అనుమానించారు. ఇప్పుడు విశ్వనాథ్ పేరు చెప్తే నమ్ముతారా? విశ్వనాథ్. నిజానికి విశ్వనాథ్ ఎవరో తనకే సరిగ్గా తెలీదు. పూర్వజన్మలో విశ్వం తను భార్యాభర్తలంటే ఎవరు నమ్ముతారు? ప్రస్తుతం జీవితాలు భారమై ఏదో విధంగా ఈ జన్మలో ఈ బ్రతుకులిలా సాగిపోతే చాలనుకునే మనుషులకి ఈ జన్మల గురించి చెప్తే తనని ఓ పిచ్చిదాన్లా చూస్తారు. కడుపు నిండా ఇంత తిండి దొరికి ఉండేందుకింత గూడు, జీవితాలకి ఓ రక్షణ ఉన్న దేశంలో అయితే ఈ ప్రాణమేంటి, ఈ ఆత్మేంటి, ఈ ప్రాణుల్లో ఉన్న ఆత్మ చైతన్యమేమిటి అనే ఆలోచనకి విలువిస్తారు గాని గర్భ దారిద్ర్యంతో నలిగి నశించిపోతున్న ఈ దేశంలో ఈ పూర్వజన్మల మీద ఎవరు పరిశోధనలు చేస్తారు? దేవుణ్ణే నమ్మని రష్యా లాంటి దేశాల్లో అయితే ఈ జన్మల మీద పరిశోధనలు చేస్తారు. బహుశా రష్యా దేశమే ఈ జన్మ సిద్ధాంతాన్ని ఎప్పటికైనా విప్పి చెప్పగలుగుతుందేమో. ఇంతలో బోళాశంకర మంత్రి గారు వచ్చారు. చైతన్య వైపు పరిశీలనగా చూశాడు. ఎవరి అమ్మాయి అన్నట్టు. జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయి బావగారు అన్నాడు సంగ్రామ్. బోళాశంకర్ మంత్రి గారి కోపం తారాస్థాయిని అందుకుంది. ఎవరిని లోపలికి రానిచ్చారు? చైతన్యం నిత్యష్టురాలైపోయింది. సంగ్రామ్ మధ్యలో కలిగించుకున్నాడు. నేను తీసుకొచ్చాను అన్నాడు. మీరా? ఆయనకు కోపమైతే వచ్చింది గాని బావమరిదిని ఏం అనలేక చైతన్యం వైపు తిరిగి, చూడమ్మా, ఇంకెప్పుడు ఇంటికి రావద్దు, వెళ్ళు అని కోపాన్ని అణిచిపెట్టుకుని అన్నారు. చైతన్య తలంచుకుని వెళ్లిపోయింది. వెళ్లే ముందు టీవీ మీదున్న డ్రైవర్ ఫోటోని తీక్షణంగా చూసి వెళ్లిపోయింది. బోళాశంకర మంత్రి గారు తనని నిందించారని చైతన్య బాధపడనూ లేదు, సిగ్గుపడనూ లేదు. తనకొచ్చిన కల నిజమే అయ్యి, తను క్రితం జన్మలో భావనయ్యి, తన భర్త చిరంజీవయ్యుండి ఈ జన్మలో ఆ చిరంజీవే విశ్వనాథగా జన్మించుంటే ఆ చిరంజీవి మీద ద్వేషమే బోళాశంకర మంత్రి గారు అలా తనని నిందించినట్టు చేసుంటుందేమో. ఆయన తనని ఆయన బంగ్లా నుంచి పొమ్మడం అందుకేనేమో. విశ్వనాథ్ మీద శాంతి చిత్రకు గాని సంగ్రామ్ సింహకు గాని ఎలాంటి కోపం ఉన్నట్టు లేదు. పైగా ఆయన్ని సంగ్రామ్ పొగిడాడు కూడా. కాని శంకర్ మంత్రిగారొక్కరికి మాత్రమే ఎందుకు కోపం అంటే తన తండ్రిగారైన బాలయ్యకు నిష్కారణంగా ఉరిశిక్ష వేయించినందుకేమో. అమ్మా! పిలుపు విని చైతన్య వెనక్కి తిరిగి చూసింది. సంగ్రామ్ సింహ. సారీ అమ్మా, ఇంటికొచ్చిన వారిని బావగారిలా అవమానించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు సంగ్రామ్. చైతన్య చిరునవ్వు నవ్వింది. ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదులేండి. సంగ్రామ్ ఏదో చెప్పాలని ఆతృత పడుతున్నాడు. కాని ఆమె ముఖంలోకే చూస్తూ తటపటాయిస్తున్నాడు. ఏంటండి, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు నన్ను
అండి మీరు అనకుండా ఉండరా? ఎందుకు? ఇందాక మీరు చెప్పిన పూర్వజన్మ విశేషాలు నిజమే అయితే మీరు నాకు అమ్మ అవుతారు. ఏ తల్లైనా కొడుకుని అండి అంటుందా? చైతన్య చిరునవ్వు నవ్వింది. పూర్వజన్మలో తల్లిని కావచ్చు, కానీ ఇప్పుడు మీరెవరో నేనెవరో. అదీగాక మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. ఇప్పుడు పెద్దవాణ్ణి కావచ్చు, కానీ క్రితం జన్మలో మీరు జన్మనిచ్చిన తల్లిగారు. చైతన్య మళ్ళీ చిరునవ్వు నవ్వింది. జన్మల్ని మీరిప్పుడు నమ్ముతున్నారా? నా చిన్ననాటి విషయాలు అంత వివరంగా చెప్పిన తర్వాత ఎలా నమ్మకుండా ఉండగలను? కానీ మీ చిన్ననాటి విషయాలు నేను ఎక్కడో సేకరించి మీకు చెప్పుండొచ్చుగా. ఎంత సేకరించినా అంత ఖచ్చితంగా చెప్పలేరుగా. ఏమో, లాయర్ని. అబద్ధాలు చెప్పడం మాకు వృత్తిరీత్యా సంక్రమించిన జాడ్యమేమో. అంత మాట అనకండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు. లాయర్ల ముఖాలు అలానే ఉంటాయి. ప్లీజ్, మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి అని క్షణమాగి, అవును, నాకు విషయం అర్థం కావడం లేదు. మీ పూర్వజన్మ విషయాలు మీ ఒక్కరికే గుర్తున్నాయి, కానీ మాకు మీ గురించి ఏమీ తెలియడం లేదు. ఎందువల్ల? ఏమో, నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది. బహుశా ఏ నూటికో కోటికో ఒకరికి పూర్వజన్మ వాసనలు అలా మిగిలిపోతాయనుకుంటాను. ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదూ? ఏంటి? పూర్వజన్మ విషయాలు చెప్పారు అంటే మీకు గత విషయాలు ఎలాగో తెలుస్తూ ఉంటాయి. మరి భవిష్యత్తు కూడా మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ మాట ఎందుకు అడిగారు? అబ్బే, ఏం లేదు, ఊరికే అడిగాను. చైతన్య చిరునవ్వు నవ్వింది. మీరు ఊరికే అడగలేదు. శోభని హత్య చేసిన మనిషికి శిక్ష పడుతుందా, అసలు దొరుకుతాడా అని మనసులో అనుకున్నారు కదూ? సంగ్రామ్ సింహం విస్తుపోతూ చైతన్య వైపు చూశాడు. అవును, తను అనుకుంది అదే. ఈమెకు థాట్ రీడింగ్ లో ప్రత్యేకమైన శిక్షణగాని ఉందా? లేదు అంది చైతన్య. సంగ్రామ్ మరింత ఆశ్చర్యపోయాడు. ఏంట్లేదు అన్నాడు ఏం తెలియనట్టు. థాట్ రీడింగ్ లో శిక్షణ? సంగ్రామ్ క్షణంసేపు అలానే నోరావులించి ఉండిపోయాడు. అయితే నా మనసులో అనుకున్న మాటల్ని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు? చెప్పానుగా, నాకేం తెలీదని. బహుశా మన సైన్స్ ఇంకా కనిపెట్టని మరో శాస్త్రం ఏదో ఉందేమో. మీరు 2 ప్రశ్నలు అడిగారు. శోభని హత్య చేసిన మనిషికి శిక్ష పడుతుందా అన్నది మీ మొదటి ప్రశ్న. దానికి నాకు సమాధానం దొరకడం లేదు. చంపినవాడు అసలు దొరుకుతాడా అనేది రెండో ప్రశ్న. హంతకుడు దొరకడు, అస్సలు దొరకడు అంది చైతన్య ఎక్కడికో చూస్తూ. దొరకడా? చైతన్య ఉలిక్కి పడింది. సంగ్రాం వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఏంటి దొరకపోవడం అంది. సంగ్రాం చైతన్య వైపు విస్తుపోతూ చూశాడు. హంతకుడు అసలు దొరకడనన్నారు. చైతన్య నిట్టూర్పు విడిచింది. మెకానిక్ వచ్చాడు. కారుకేమీ ట్రబుల్ లేదని చెప్పాడు. సంగ్రాం అతని వైపు చూశాడు. నడుస్తోందా? నడుస్తోంది సార్. ఏం ట్రబుల్ లేకపోతే ఎందుకు ఆగిపోయినట్టు అనుకున్నాడు సంగ్రాం సింహ. బహుశా మీ అందరినీ నేను చూడాలని ఆగిపోయిందేమో అనుకుంది చైతన్య. మరి నేను వెళ్ళొస్తానండి. మా ఇంటికి ఒకసారి రారు? నేను మా బావగారి దగ్గర ఉండడం లేదు, విడిగా ఉంటున్నాను. ఇప్పుడు కాదు, మరొకసారి ఎప్పుడైనా వస్తాను అని చైతన్య కారుకి చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతోంది. మనసు ఎక్కడో ఉన్నా దృష్టి మాత్రం రోడ్డు మీదే ఉంది. కాస్త దూరంలో ఆ రోడ్డుకి అడ్డంగా తూర్పు నుంచి పడమరకి వెళ్లే మరో రోడ్డుంది. ఆ రోడ్డు కనిపిస్తూనే ఉంది. ఆ రోడ్డు మీదుగా తూర్పు నుంచి పడమరకు గాని, పడమర నుంచి తూర్పుకు గాని ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో అని పరికించి చూసింది. అన్ని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చైతన్య కారు స్పీడు తగ్గించకుండా వెళ్ళిపోతోంది. సరిగ్గా 2 రోడ్లు కలిసే చోటుకొచ్చేసరికి కుడివైపు నుంచి సడన్ గా ఒక లారీ స్పీడుగా వస్తోంది. చైతన్య చప్పున కారుని ఎడంవైపుకి కట్ చేసింది. ఏదో పెద్ద శబ్దం, ఒక ఆర్తనాదం వినిపించింది. చైతన్య సడన్ గా బ్రేక్ వేసింది. ఏదో ప్రమాదం జరిగిపోయి ఉంటుంది. కారు దిగి వెనక్కి చూసింది. రోడ్డు మీద ఎలాంటి లారీ వెళ్లడం లేదు. ఆర్తనాదం చేసిన ప్రాణి కనిపించలేదు. ఏదో కారు శబ్దం మాత్రం క్షణంసేపు వినిపించి ఫేడౌట్ అయ్యింది. ఆశ్చర్యపోతూ 2 రోడ్లు కలిసే కూడల దగ్గరికి వెళ్ళింది. కూడల దగ్గర ఎవరి ముఖమో కనిపించి చప్పున మాయమైపోయింది. ఆ చుట్టుపక్కల చెట్లుగాని పొదలుగాని లేవు. కనిపించిన వ్యక్తి అంత చొప్పున మాయమైపోయి పొదల మాటున పడిపోయాడు అనుకోవడానికి. ఒకే చెట్టుంది, అదేనా కాస్త దూరంగా ఉంది. చైతన్య చుట్టూ పరికించి చూసింది. ఎలాంటి లారీ కనిపించలేదు. ఎలాంటి ప్రాణి లేదు. ఎలాంటి మూలుగు వినిపించడం లేదు. చైతన్య అక్కడే కాసేపు తచ్చాడింది. మళ్లీ పరిసరాల్ని పరికించి చూసింది. ఎలాంటి అలికిడి లేదు. భ్రమ? కాదు. కుడివైపు నుంచి లారీ స్పీడ్గా రావడం తను చూసింది. పెద్ద శబ్దం వినిపించింది. ఏదో ఆర్తనాదం వినిపించింది.
కాని ఆమె కారు దిగి చూసేసరికి ఏ లారీ కనిపించలేదు. ఏ ఆర్తనాదము, ఏ మూలుగు వినిపించడం లేదు. మెల్లగా కారు డోరు తెరిచి సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ చేయలేదు. కనిపిస్తున్న చెట్టు వైపు చూస్తూ క్షణం నిశ్శబ్దంగా మౌనులా కూర్చుంది. సన్నగా మూలుగు వినిపిస్తోంది. ఒక క్షణం, 2-3 క్షణాలు ఆ మూలుగు చెట్టు ఉన్న చోటు నుంచే వస్తోంది. చైతన్య కళ్ళు మూసుకుంది. మూలుగు ఆగిపోయింది. అయినా చైతన్య కళ్ళు తెరవలేదు. ఫ్లాష్ ఫ్లాష్. ఎవరిదో అమ్మాయి ముఖం. ముఖమంతా ఎర్రగా ఉంది. ఎర్రగా ఉండడం కాదు, తల బద్దలైపోయి రక్తం ఆమె ముఖాన్ని కప్పేసింది. ఎవరిదా ముఖం? ఆ ముఖం మీద రక్తం మాయమైపోయినట్టు కనిపించింది. ముఖం క్షణంసేపు స్పష్టంగా కనిపించి మాయమైపోయింది. చైతన్య ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. చెట్టు మాత్రమే కనిపిస్తోంది. ఎవరిదా ముఖం? శోభారాణి కదూ? శోభారాణి యాక్సిడెంట్ సరిగ్గా ఇక్కడే చెట్టు దగ్గరే జరిగిందా? తూర్పు నుంచి పడమరకిపోయే క్రాస్ రోడ్డు తూర్పు వైపున బాగా మలుపు తిరిగింది. లారీ ఆ మలుపు నుంచి స్పీడ్గా వస్తూ రోడ్డు మీద దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచి వెళుతున్న శోభారానికి డాష్ ఇచ్చుంటుందా? తనకు లారీ శబ్దం వినిపించినట్టయింది. అవును, లారీయే శోభకు డాష్ ఇచ్చుండాలి. కాని తనకి ఫ్లాష్లా ఎప్పుడో అనిపించింది. విశ్వనాథ్ కారెందుకు అనిపించింది? శోభని విశ్వనాథే చంపాడు, కానీ అతను చంపలేదు, అతని కారు చంపింది అని వేమరాజు దగ్గర ఎందుకు చెప్పింది? శోభకు లారీ డాష్ ఇచ్చిందా? విశ్వనాథ్ కారు డాష్ ఇచ్చిందా? ఆమె ఉలిక్కి పడింది. మనోనేత్రం ముందు లారీ కనిపించి మళ్లీ క్షణంలో మాయమైపోయింది. లారీ డ్రైవర్ ముఖం స్పష్టాస్పష్టంగా కనిపించి మాయమైపోయింది. ఈ లారీ డ్రైవర్ ముఖాన్ని ఎక్కడో చూసినట్టు. బోళాశంకర మంత్రి గారి బంగ్లాలో టీవీ సెట్ మీద కనిపించిన ఫోటో. అవును, అదే ముఖం. అతనే శోభారానికి డాష్ ఇచ్చుంటాడా? సరిగ్గా ఇదే స్థలంలో, చెట్టున్న చోటే. చైతన్య అక్కడ నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే ఆమెకు నిష్కారణంగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఛాతీ బదలైపోతుందా అన్నట్టుంది. ఇక్కడే శోభారాణి బలవన్మరణం పాలైతే ఆ ప్రాంతమంతా ఎమోషనల్లీ చార్జ్డ్ అట్మాస్ఫియర్ గా తయారై ఉండాలి. ఆ వాతావరణంలో నిలబడి చూసే వాళ్ళందరికీ అదేవిధంగా చైతన్య వణికిపోతున్నట్టే వణికిపోతూ, చైతన్య లాంటి 100-1 ఒకరికి మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది. అసలింతకీ బోళాశంకర మంత్రి గారి పర్సనల్ డ్రైవర్ ఆ సమయంలో లారీ ఎందుకు నడుపుతున్నట్టు? అతను మంత్రిగారికి నమ్మిన బంటు. శోభారానంటే అతనికి అమితమైన గౌరవం, భయం, భక్తి ఉండుంటాయి. అలాంటి స్వామి భక్తి పరాయణుడైన డ్రైవర్ శోభారానికి కావాలని డాష్ ఇచ్చుంటాడా, లేకపోతే యాక్సిడెంటా? కాని తనకనిపిస్తోంది ఆమె విశ్వనాథ్ కారు కింద పడినట్టు. విశ్వనాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ శోభను డాష్ ఇచ్చుండడు. ఇచ్చినా అది యాక్సిడెంటల్ అయి ఉండాలి. అందుకే తనను శోభను విశ్వనాథ్ చంపాడు, లేదు అతను చంపలేదు, అతని కారు చంపింది అని కలగా పులగంగా ఫ్లాష్లా థాటొచ్చుంటుంది. చైతన్య ఆలోచిస్తూనే కారెక్కింది. స్టార్ట్ చేసింది. తిన్నగా తన బంగ్లాకు వెళ్ళింది. బంగ్లాలో విశ్వనాథ్ కూర్చునున్నాడు. అతన్ని చూసి చైతన్య విస్తుపోయింది. నమస్తే నమస్తే అంది. విశ్వనాథ్ చప్పున లేచిపోయి చేతులు జోడించాడు. స్త్రీలను చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసే సంస్కారం ఈ దేశపు మగజాతికి చాలా మందికి లేదు. అయినా ఈ విశ్వనాథ్ ఇలా నమస్కారం చేశాడంటే అతని సంస్కారం ఎలాంటిదో చైతన్యకు అర్థమైంది. ఇలాంటి మనిషి ఒక స్త్రీని హత్య ఎలా చేసుంటాడు? కూర్చోండి అంది చిరునవ్వుతో. విశ్వనాథ్ కూర్చుంటుండగానే చైతన్య కూడా సోఫాలో కూర్చుంది. ఏంటిలా వచ్చారు? ఏం తోచడం లేదండి, ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతోంది. పుస్తకాలు చదువుకోమని చెప్పానుగా. ఇంతకుముందు తెగ చదివేవాణ్ణి, కానీ ఇప్పుడు ఎందుకో ఏంటో వేటి మీదకి అసలు దృష్టి పోవడం లేదు. మీరెలాంటి పుస్తకాలు చదువుతారు? చరిత్ర, రాజకీయాలు, ఫిలాసఫీ, సైకాలజీ. కొని మరో టాపిక్ మార్చండి. ఏం మార్చమంటారు? పునర్జన్మ, అతీంద్రియ విజ్ఞానం గురించిన గ్రంథాలు. వాటి మీద నాకు అసలు నమ్మకం లేదు. అయినా ఆ మధ్య ఒక పునర్జన్మకు సంబంధించిన పుస్తకం చదివాను. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దాని గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. ఆ మధ్య ఒక పునర్జన్మ పుస్తకం కొని పూర్తిగా చదివాను. కారులో పెట్టుకుని ఏదో పిక్చర్కి వెళ్ళాను. కానీ పిక్చర్ నుంచి తిరిగి వస్తుండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ పుస్తకం ఎక్కడో పోయింది. చైతన్య ఉలికి పడింది. ఆ పుస్తకం మీదా? ఏం మీకు దొరికిందా? నాకు కాదు, నా ఫ్రెండ్ డాక్టర్ కరుణకు దొరికింది. అది నాకిచ్చింది. చదివారా? లేదు, మా సమీర చదువుతూ ఉంటే నేను నిద్రపోయాను. ఏదో పిచ్చి కల వచ్చింది. నా పేరు భావన అని, నా భర్త పేరు చిరంజీవి గారని, మాకు కొడుకు కూతురు కలిగారని, చిరంజీవి లాయర్ అని, ఆయన ఏదో హత్య కేసులో వాదించి నిర్దోషికి శిక్ష వేయించారని,
వాళ్ళాయన్ని చంపపోతే ఆ కత్తిపోటు చిరంజీవి ఎడంచేతికి తగిలి పెద్ద గాయమైందని, సరిగ్గా మీకు ఆ ఎడంచేతి మీదే అలాంటి మచ్చ పుట్టినప్పటినుంచి ఉందని మీ నాన్నగారు చెప్పడం చిత్రంగా లేదు? విశ్వం నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఆ పుస్తకం పూర్తిగా చదివాను. కానీ నాకు ఎలాంటి కళ, భావాలు రాంది మీ ఒక్కరికి ఎలా వచ్చింది? ఏమో నాకే తెలియడం లేదండి. ఆ మధ్య ఫోన్లో మీ కారు యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాను. గుర్తుందా? ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే మన సైన్స్కి తెలియని మరో శాస్త్రం ఏదో ఉందని అనిపించడం లేదు? విశ్వనాథ్ భుజాలు ఎగరేశాడు. ఏమంటారండి? అంది చైతన్య. ఏమనగలను? ప్రత్యక్షంగా మీరు కనిపిస్తూ ఉంటే, కానీ మీకే అలాంటి శక్తి ఎలా వచ్చింది? నాకేం తెలుసు. సరే, అదలా ఉంచండి. శోభకు మరెవరైనా బాయ్ ఫ్రెండ్స్ లాంటి వారు ఉన్నారా? ఇద్దరు మాత్రం తెలుసు. అది మాధురి వల్ల నాకు తెలిసింది. ఎవరు వాళ్ళు? ఒకరు శోభ క్లాస్మేట్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఇంతవరకు ఇండియాకు రాలేదు. రెండోది మాధురి అన్నగారు. ఆయన గాని అతను అలాంటి వాడు కాదు. శోభతో అతను క్లోజ్గా తిరుగుతున్నాడని చెప్పి మాధురి చివాట్లేసింది. అప్పటినుంచి అసలు కలుసుకోవడమే లేదు. చైతన్య క్షణం ఆలోచించింది. నన్ను మాధురి గారికి, ఆమె అన్నగారికి పరిచయం చేస్తారా? తప్పకుండా. ఎప్పుడొస్తారు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయితే మరిక నేను వెళ్ళిరానా అని విశ్వం లేచాడు. ఒక క్షణం కూర్చోండి. విశ్వానికి నిజానికి అక్కడి నుంచి వెళ్లాలని లేదు. కానీ అక్కడే ఆమె ఎదురుగా కూర్చుంటే చైతన్య ఏమనుకుంటుందో. ఇంతలో నౌకరు 2 గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూస్ తెచ్చాడు. తీసుకోండి. చైతన్య ఒక గ్లాసు అతనికి అందించింది. విశ్వం తలంచుకుని జ్యూస్ సిప్ చేస్తుండగా చైతన్య మెల్లగా అడిగింది. శోభారాణి మీకు ఎప్పటినుంచి తెలుసు? విశ్వనాథ్ ఎదురు చూడని ప్రశ్న. సమాధానం చెప్పడానికి కాసేపు తటపటాయించాడు. ఒక 6 నెలల నుంచి అన్నాడు మెల్లగా. మీకు ఎవరైనా పరిచయం చేశారా? లేక మీ మట్టికి మీరే పరిచయం చేసుకోవాలని ఎవరి సహాయమన్నా అర్థించారా? ఇంత డీటెయిల్డ్గా ఎందుకు అడుగుతోంది? తనని అనుమానిస్తోందా? చైతన్య సన్నగా చిరునవ్వు నవ్వింది. అనుమానం కాదండి, నేను మీ తరపున వాదిస్తున్న లాయర్ని. ఆమెతో మీకు ఏ విధంగా పరిచయమైనా పర్వాలేదు గాని నాకు తెలియడం మంచిది. ఎందుకంటే మీరు మొన్న జూన్ 29వ తేదీన చనిపోయిన మంత్రి గారి మరణం అసహజమైందని, దీనిలో మరొకరి అదృశ్య హస్తం ఉందని రాశారు. చాలా వివరంగా రాశారు. అన్ని వివరాలు మీకు తెలియాలంటే మీకు బోళాశంకర మంత్రి గారి బంధువర్గంలో ఎవరో ఒకరితో సన్నిహిత సంబంధం ఉండాలి. వారికైనా ఆ బోళాశంకర మంత్రి గారితో చాలా దగ్గర సంబంధం ఉండాలి. అలాంటి వారు ఎవరై ఉంటారా అని నేను ఆలోచించాను. శోభ ఎందుకు కాకూడదు అనిపించి అడిగాను. విశ్వం క్షణం మాట్లాడలేదు. మీ ఊహ కరెక్టే. నేనే కావాలని మాధురి ద్వారా శోభారాణి స్నేహం సంపాదించాను. ఆమె ద్వారా బోళాశంకర మంత్రి గారి రహస్యాలు ఏమైనా తెలుసుకున్నారా? కొన్ని మాత్రమే తెలిసాయి. దేశంలో ఎందరో మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్లల్లో మరొకరిని ఎవరినైనా ఎంచుకుని ఆ మంత్రి మీదో లేక పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ మీదో ఎందుకు పరిశోధన చేయలేదు? పర్టికులర్గా ఈ బోళాశంకర్ మీదే ఎందుకు పట్టించారు? విశ్వనాథ్ సమాధానానికి తడుముకున్నాడు. అవును, ఇతనొక్కడి మీదే తనెందుకు పరిశోధనకు ఉపక్రమించాడు? బోళాశంకర్రావు గారికి మీకు ఏమైనా పాత కక్షలున్నాయా? కక్షలా? ఆయనెవరో నాకు సరిగ్గా పరిచయం కూడా లేదు. మీ నాన్నగారు చీఫ్ సెక్రటరీ. మీ నాన్నగారికి ఆయనకి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలీదు. అలాంటప్పుడు మీకు ఆయన మీద కక్ష ఎందుకు? కక్ష ఏంటండి? ఆయన అంత పెద్ద హోదాలో ఉండి తప్పులు చేస్తూ ఉంటే వాటిని రిపోర్టర్గా పరిశోధించి పత్రికల్లో ప్రచురించడం తప్పంటారా? అదేనండి నేను అడిగేది. ఇంతకంటే పెద్ద పెద్ద అవినీతి పనులు చేసిన వాళ్ళున్నారు. పరిశుభ్రమైన పరిపాలన అందిస్తానని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి గద్దెక్కిన తర్వాత ప్రజాదానాన్ని కోట్లు కోట్లు మింగేసిన మహానాయకులున్నారు. తమ దొంగ పనులకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ ఎదురుకాల్పుల పేరుతో నరహత్యలు చేసే ఘరానా పెద్ద మనుషులున్నారు. అలాంటి వారిని పట్టుకుని వారి గుట్టుమట్లు లాగి పత్రికలకు ఎక్కించకుండా కేవలం ఈయన్నే పట్టుకుని ఎందుకు వ్యాసాలు రాస్తున్నారు? విశ్వనాథ్కి కోపం వచ్చింది. తన తరపున వకాలు తప్పుచుకుని తన కేసుని వాదించడానికి పూనుకున్న ఈమె ఎదుటి వ్యక్తిని వెనకేసుకొస్తుందేమిటి? తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళని పత్రికలకు ఎక్కిస్తాను తప్పని నేను అనడం లేదు. కేవలం ఈయన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది నా ప్రశ్న. నా సమాధానం ఇంతకు ముందే చెప్పాను. నా ప్రశ్నని మళ్ళీ అడుగుతున్నాను. కేవలం ఈయన్నే ముందుగా ఎందుకు పట్టుకున్నారు? దొరికింది ముందు ఈయనే కాబట్టి. ఆయన ముందు దొరికాడా లేక ఆయన మీదే ముందు మీ దృష్టి పడిందా? విశ్వనాథ్ చొప్పున సమాధానం చెప్పలేదు.
నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మీ హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదు విశ్వనాథ్ గారు. ఒక విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాను. విశ్వ రహస్యమా? ఏంటది? మీకు ఈ బోళాశంకర మంత్రి గారి కుటుంబ విషయాలు తెలుసా? తెలియవు. మంత్రి గారి తండ్రి పేరు బాలయ్య గారు. ఆయనకు ఉరిశిక్ష అన్యాయంగా వేయించింది చిరంజీవి గారనే అడ్వకేట్. బాలయ్య గారు నిర్దోషి అయినా ఆయనకు ఉరిశిక్ష వేయించినందుకు బాలయ్య గారి కుటుంబ సభ్యులెవరో చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసింది ఎవరో తెలీదు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ హత్య చేయబోయిన నేరస్తుడు దొరకనే లేదు. దానికి నా వ్యాసానికి సంబంధం ఏమిటి? ఉంది. మీకు బోళాశంకర్రావు గారి మీద కక్ష ఉంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. పూర్వజన్మలో మీరు చిరంజీవి గారని నా నమ్మకం. ఆ జన్మలో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసింది ఈ బోళాశంకర్రావు గారని నా అనుమానం. విశ్వనాథ్ నవ్వాడు. పూర్వజన్మలో పోనీ నేను చిరంజీవిని అనుకుందాం. అప్పుడు నన్ను చంపడానికి ఈ బోళాశంకర్రావు గారే ప్రయత్నించుంటే ఆ విషయాన్ని నేను అప్పుడే ఆ జన్మలోనే బయటపెట్టి ఉండేవాణ్ణిగా. బహుశా మీరప్పుడు ఆయన్ని గుర్తుపట్టి ఉండరు. ఎందుకు గుర్తుపట్టలేనండి? ఆయన ముసుగు వేసుకుని మీ మీద పడ్డాడేమో. ఈ ఏమోలు బహుశాలు వాదనకి నిలవండి. నిలవు, కరెక్టే. కాని ఆ జన్మలో ఆయన మిమ్మల్ని చంపబోయిన వ్యక్తి ఈ బోళాశంకర్రావే అని మీ అన్కాన్షియస్ మైండ్ గుర్తించింది. కాని ఇప్పుడు మీరన్నారే ఈ బహుశాలు ఈ ఏమోలు వాదనకి నిలవని, అందుకే ఊరుకున్నాను. కాని ఈ జన్మలో మీకు ఈ బోళాశంకర్రావు గారి మీద అకారణంగా ద్వేషం కలగడానికి అదే కారణమై ఉండొచ్చుగా. విశ్వనాథ్ అదోలా నవ్వాడు. నా థీరీ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అదే కారణం అనిపిస్తోంది నాకు. విశ్వనాథ్ క్షణం మాట్లాడలేదు. నుదురు రాసుకున్నాడు. వెల్, ఒక పని చేయండి. ఆ బోళాశంకర్రావు గారు ఇంకా బ్రతికే ఉన్నాడుగా, ఆయన్ని అడిగి చూడండి. ఆయన ఇప్పుడే వాళ్ళ బంగ్లాకు వెళ్ళాను. ఆయన నన్ను స్త్రీ అనే గౌరవమన్నా లేకుండా బంగ్లా నుంచి బయటకు తరిమేశారు. మీరెందుకు ఆయన బంగ్లాకు వెళ్లారు? ఈ రహస్యం తెలుసుకోవాలనే. మీకు పూర్వజన్మ పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది. మీరు పిచ్చి అనుకోండి, మరొకటేమన్నా అనుకోండి, నేను ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగితే విశ్వరహస్యాన్ని కొంతవరకన్నా తెలుసుకున్నదాన్నవుతాను. ఏంటో మీ విశ్వరహస్యాలు. ఇటు చూస్తే కేసు 10 రోజుల్లో కోర్టుకి రాబోతోంది. మీరా కేసు ధ్యాస విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను అని రిసీవర్ ఎత్తి డైల్ చేసింది. అవతల సంగ్రామ్ సింహ రిసీవర్ అందుకున్నాడు. హలో, నేను చైతన్యను మాట్లాడుతున్నాను. మీకు 1000 ఏళ్ల ఆయుషమ్మా. మీకు ఫోన్ చేయాలని నేను అనుకుంటూ ఉండగా మీరే చేశారు. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చెప్తారా? ఏంటి? మీ విషయం నా భార్య శారదకేమీ చెప్పలేదు, కొద్దిగా మాత్రం చెప్పాను. పెళ్ళైన తర్వాత ఆమెకు మా అమ్మగారు కొన్ని వస్తువులిచ్చి కొన్ని మాటలు చెప్పారట. ఆ వస్తువులేంటో ఆ మాటలేంటో చెప్పగలరా? నన్ను పరీక్షిస్తున్నారా? నోనో, నన్ను అపార్థం చేసుకోకండి. కేవలం వెరిఫై చేసుకునేందుకు అడిగాను. చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది, నేనిచ్చింది వస్తువుల్ని కాదు. నా కొడుకైన సంగ్రామ్ సింహని, శాంతి చిత్రను, నా భర్తైన చిరంజీవి గారిని ఆమె చేతిలో పెట్టి ఇక నుంచి వీళ్ల బాధ్యతలు నీవేనమ్మా అన్నాను. అవతల సంగ్రామ్ సింహం విస్తుపోయాడు. కరెక్ట్, శారద అలాగే చెప్పింది. ముగ్గురిని ఆమె చేతిలో పెట్టి అలానే అందట. సంగ్రామ్, మీరు వెంటనే బయలుదేరి మా బంగ్లాకు రాగలరా? మీతో ఒక పని పడింది. అలాగే వస్తానమ్మా, ఇప్పుడే వస్తాను. చైతన్య రిసీవర్ను క్రిడిల్ మీద పెట్టేసి విశ్వనాథ్ వైపు చూసింది. ఇప్పుడిక్కడికి బోళాశంకర మంత్రి గారి బావమరిది సంగ్రామ్ సింహ్ వస్తున్నారు. మీరు మరోలా అనుకోవద్దు. మేం మాట్లాడుతూ ఉండగా మీరు ఆ పక్క గదిలో ఉండండి. బజర్ మోగింది. చైతన్యం మెల్లగా వెళ్లి తలుపులు తెరిచింది. కాని ఆ వచ్చింది సంగ్రామ్ కాదు, బోళాశంకర మంత్రి గారు. గుమ్మం దగ్గర నిలబడున్న బోళాశంకర మంత్రిని చూడగానే చైతన్యం మొదట ఆశ్చర్యపోయింది. ఇందాకేగా తనని తన బంగ్లా నుంచి పొమ్మనమని నిష్కర్షగా చెప్పింది. ఇంతలో మళ్ళీ ఏమొచ్చిందని తనింటికొచ్చినట్టు? అదీగాక తను మంత్రి కాకపోవచ్చు, కానీ బాధ్యత గల హోదాలో ఉన్న జడ్జిగారు అమ్మాయి. జడ్జిగారైతేనైనా అపాయింట్మెంట్ తీసుకుని లోపలికొస్తారు. తనలాంటి సామాన్యుల దగ్గరకు ఆయన మంత్రిగారు కాబట్టి సరాసరి లోపలికొచ్చేశారు. బయటున్న గంధరుడు అంటే మంత్రిగారని గౌరవంతో విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ బంగ్లాలో 2 నౌకర్లున్నారు. వాళ్లలో ఎవరైనా ముందుగా వచ్చి తనతో ఆయన రాక గురించి వచ్చి చెప్పొచ్చే. వాళ్ళకి మంత్రిగారంటే మహేశ్వరుల్లా కనిపించాడా? లోపలికి రావచ్చా? కాస్త కరుగ్గానే అడిగాడు బోళాశంకరం. తలుపు పక్కకు తప్పుకుంది చైతన్య. సంస్కారం నేర్చిన అలవాటు వల్ల సన్నగా చిరునవ్వు నవ్వింది. లోపలికి రావచ్చా అని అంత కరెక్ట్గా అడుగుతారేం? రండి అంది మెల్లగా. బోళాశంకర మంత్రిగారు లోపలికొచ్చాడు. కూర్చోండి అంది చైతన్య సోఫా చూపిస్తూ. అతను సోఫాలో కూర్చున్నాడు.
లోపల గదిలో ఉన్న విశ్వనాథ్ మంత్రిగారి గొంతుగా ఆనవాలు కట్టి తలుపు సందులోంచి చూశాడు. గతుక్కుమన్నాడు. ఈయనెందుకొచ్చినట్టు? తను ఆమెతో మాట్లాడుతున్నట్టు ఆయనకు గాని తెలుసా? బోళాశంకర్రావు సోఫాలో కూర్చున్నాక చైతన్య వైపు చూశాడు. ఆమె నిలబడే ఉంది. నువ్వు కూడా కూర్చో. చైతన్య మెల్లగా కూర్చుంది. నాన్నగారు ఇంట్లో లేరు అంది. తెలుసు, నేనొచ్చింది నీకోసం. చెప్పండి. ఇందాక మా బంగ్లా నుంచి వెళ్ళిపోమన్నాను నిన్ను. అవును. ఎందుకని అడగలేదేం? ఎందుకు అడగడం? అది మీ బంగ్లా. మీ ఇష్టమైతే రాణిస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఎందుకు వెళ్ళిపోమన్నానో ఊహించుంటావనుకుంటాను. నేను ఊహించింది తప్పనుకుంటే మరే కారణం వల్ల మీరు నన్ను వెళ్ళిపోమని ఉండరు. ఎందుకంటే నేను ఆగంతుకురాల్ని మీ ఇంట్లో. నేనెవరో కనుక్కొని ఆ విషయం తెలిసాకే వెళ్ళిపోమనన్నారు. అలా అన్నందుకు కారణం కూడా ఉంది. నా ఒక గానక కూతుని చంపిన హంతకుడి తరపున వాదించడానికి పూనుకున్నావు. ఎవరా హంతకుడు? విశ్వనాథ్. కాదు, మీరే. సరిగ్గా 30 ఏళ్ల క్రితం చిరంజీవి అనే అతన్ని హత్య చేయడానికి పూనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అంటూ సోఫాలోంచి లేచాడు బోళాశంకర్. చైతన్య కూడా సోఫాలోంచి లేచింది. కోపంతో కాదు, పెద్ద మనిషి నిలబడ్డాడని తను నిలబడింది. డోంట్ టాక్ రబీష్ అని అరిచారు మంత్రిగారు. ఇంతమంది ప్రజల్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు ఇంత చిన్న మాటకే అంత ఉద్రేకపడిపోవాలా? ఇది చిన్నమాట? నేనెప్పుడో హత్య చేశానని అభియోగం మోపడం చిన్నమాట? ఏమో, అది నాకొచ్చిన కళ. డ్యామ్ యువర్ నోటోరియస్ డ్రీమ్స్. మీరు ఆ కళని నమ్మలేరా అయితే? నమ్మను నమ్మను అని ఇంకా గట్టిగా అరిచారు మంత్రిగారు. అయితే ఇందాక నా కళ గురించి మీ శ్రీమతి గారితో చెప్పానని మీరెందుకిలా వచ్చి గొడవ చేస్తున్నారు? అదే అదే అలాంటి పిచ్చి కలలంటూ ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆమెను వశపరుచుకోవడానికి. సరే, ఆమెను నేను నా కలలతో వశపరుచుకోవాలని చూస్తున్నానంటున్నారు. కానీ చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నించింది మీరే అని ఇప్పుడు చెప్పడం వల్ల మీరు నాశనం అయిపోతారా? అదీగాక ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన హత్యను పోలీసులు ఇంకా రికార్డుల్లో ఉంచుతారనుకుంటున్నారా? ఉంచకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి హత్యలు చేసే హంతకుండని రేపు కోర్టులో రుజువు చేయడానికి నీకిది పనికొస్తుందిగా. మీ అమ్మాయిని ఎవరో హత్య చేశారు గాని మీరు కాదు. అలాంటప్పుడు మీరెప్పుడో 3-4 దశాబ్దాల క్రితం హత్య చేశారని రుజువు చేస్తే అది మీకేమీ నష్టం కాదు. ప్రమాణం చేసి చెప్తున్నాను. రేపు కోర్టులో ఆమె హత్య గురించి గాని ఆ చిరంజీవి గురించి గాని ఎలాంటి ప్రస్తావన తీసుకురాను, సరే? కానీ 30 ఏళ్ల క్రితం నాటి హత్య గురించి నీకెవరు చెప్పారు? చెప్పానుగా, కలొచ్చిందని. నేనే వచ్చానా? ఆ అని అబద్ధమాడింది చైతన్య. ఈ చిరంజీవి హత్య గురించి ఎందుకింత నొక్కి అడుగుతున్నావు? ఒక విశ్వరహస్యాన్ని తెలుసుకునేందుకు. ఏంటది? ప్రస్తుతం మీరు తెలుసుకోవద్దులేండి, ఎప్పుడో నేనే మీకు చెప్తాను. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటేనే కదా అనుకున్నాడు బోళాశంకర మంత్రి. జేబులో చేయి పెట్టాడు పిస్టల్ తీయడానికి. దానికి సైలెన్సర్ ఉంది కాబట్టి శబ్దం కూడా ఎక్కువ చేయదు. కానీ ఆ ఉద్రేకంలో ఆయన ఒక విషయం గుర్తించలేదు. తను బంగ్లాలోకి వస్తుండగా నౌకర్లు చాలా మంది తనని చూశారని, వాళ్లు తనని పట్టివ్వగలరని. పట్టుబడిపోయినా ఎలా కోర్టుల నుంచి తప్పించుకోవాలో అతనికి బాగా తెలుసు. చైతన్య ఏదో అనీజీగా ఫీల్ అయింది. ప్రీమోనిషన్స్, ప్రమాదం వస్తుంటే తెలిసే విద్య. చైతన్య ఆయన కళ్ళలోకి తీక్షణంగా చూసింది. బోళాశంకర్రావు ఉలిక్కి పడ్డాడు. పిస్టల్ బయటకు తీయలేకపోయాడు. అంతలోనే సంగ్రామసింహ వచ్చినట్టు నౌకరు కబురు తీసుకొచ్చాడు. రమ్మనుమను అంది చైతన్య మంత్రివైపు చూస్తూనే. సంగ్రామసింహ లోపలికొచ్చాడు. చైతన్య వైపు నవ్వుతూ చూస్తూనే మంత్రివైపు చూసి ఉలిక్కి పడ్డాడు. బావగారు మీరా? మంత్రిగారు లేచారు. వెళ్ళొస్తాను అనేనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. సంగ్రామ్ వెళ్ళిపోతున్న మంత్రిగారి వైపు చైతన్య వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు అన్నాడు విస్తుపోతూ. చైతన్య అతని మాటలకి సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని పిలిచాను అంది. ఏంటి? ఆ విషయం మీ బావగారి దగ్గర నుంచే తెలిసిపోయిందిలేండి. ఏ విషయం? విషయం తెలిసిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం దేనికిలేండి. మిమ్మల్ని మరో మాట అడగాలి, సమాధానం చెప్తారా? నాకు తెలిసే ఉంటుందిలేండి. మీ బావగారి బంగ్లాలో మీ బావగారికి ఒక పర్సనల్ డ్రైవర్ ఉండేవాడు. అవును, చంద్ర అని. అతను శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయే ముందు సరిగ్గా 4 రోజుల ముందు మంత్రిగారి కారు నడపడం మానేశాడు. అవును, లారీ నడిపేవాడు. ఆ లారీ అతనే కొనుక్కున్నాడా లేక ఎవరన్నా కొనిచ్చారా? నాకు తెలీదు. బహుశా మీ బావగారు కొనిచ్చారేమో. తెలీదు. ఆయనెందుకు లారీ కొనిస్తాడు? అదే కారణం తెలియాలి. మీరు తెలుసుకోగలరా? సంగ్రామసింహ తల గోక్కున్నాడు.
తెలుసుకోవడం వల్ల ప్రయోజనం? నాకు వచ్చిన అనుమానం నిజమవుతుంది. ఏంటి అనుమానం? ప్రస్తుతానికి అది అనుమానమే కాబట్టి బయటకు చెప్పడం మంచిది కాదు. అది సరే, శోభారాణి గారు చనిపోయిన మర్నాడే ఆ చంద్రం నల్లని తల వెంట్రుకలు ఒక రాత్రిలో తెల్లబడిపోయాయి. అవును. ఎందుకంటారు? నాకు తెలీదు. అయితే నేనిప్పుడు ఓ డాక్టర్ గారి దగ్గరకు వెళ్తాను. ఆయన నాకు బాగా తెలిసిన వారు. ఆయన్ని అడిగితే అలా అకస్మాత్తుగా నల్లని తల వెంట్రుకలు ఎందుకు తెల్లబడిపోతాయో ఆయన గాని ఏమన్నా చెప్తారేమో. నన్ను రమ్మంటారా? రండి. సంగ్రామ్ సింహ, చైతన్య డాక్టర్ దగ్గరకు బయలుదేరే ముందు చైతన్య విశ్వనాథ్ దాక్కునున్న గదిలోకి వెళ్ళింది. నేను తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉండండి అని వెళ్ళిపోయింది. డాక్టర్ గోపాల్ శర్మ చైతన్య తండ్రి గారికి ప్రాణమిత్రుడు. మంచి మాటకారి. మెడిసిన్లో తెలియందంటూ ఏమీ లేదు. హాఫ్ సెంచరీ కొట్టేసి పైన 2 బౌండరీలు కూడా కొట్టేశారు. ఎర్రగా అతి నాజూగ్గా గాజుబుడ్డిలా ఉంటాడు. ఏంటమ్మా చైతన్య, ఇలా అకస్మాత్తుగా దండయాత్రకొచ్చేశావు? రారా. మీతో పనుండొచ్చాను అంకుల్. అయితే తీరుబడిగానే ఉన్నాను. ఇలా వచ్చి కూర్చో అని సంగ్రాం వైపు చూసి, ఈయన బోళాశంకర మంత్రి బావమరిది గారు. ఎక్కడో చూసినట్టు గుర్తు. పేరు? సంగ్రామ్ సింహ అన్నాడు సంగ్రాం. ఏం చేస్తుంటారు? యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ని. ఇహనేం అంటూ షేక్స్పియర్ నాటకాల గురించి మొదలుపెట్టాడు. ఆయన ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా గంటలు వృధా చేస్తారని చైతన్య మధ్యలోనే అడ్డుకుంది. అంకుల్, ఒక విషయం మిమ్మల్ని అడగాలనొచ్చాను. అడుగమ్మా. నీకు తప్ప మరెవరికి చెప్తాను? కొంపదీసి టెలిపతి, క్లెయిర్ వాయిన్స్ గురించి కాదు కదా? కాదు. ఒక 25-30 ఏళ్ల కుర్రాడున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక రోజులోనో పూటలోనో అతని నల్లని తల వెంట్రుకలు తెల్లగా అయిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ఫ్రాన్స్లో ఒకసారి ప్రిన్స్ లూయియో, మరొకరో గుర్తులేదు, అతని భార్యని పొద్దుట ఏదో నేరం చేసిందని ఉరి తీయాల్సి ఉంది. చాలా అందగత్తెట. ఆ మర్నాటి శిక్షను తలుచుకుంటూ నిద్రపోయిందట. తెల్లవారేసరికి ఆమె తలంతా ముగ్గుబొట్లా తెల్లగా మారిపోయింది. మిసెస్ బ్రియాంట్ అని మరొక ఆవిడ ఉండేది. ఆవిడ కూడా ఉరిశిక్ష పడింది. వారం రోజుల్లో ఆవిడ తల పండిపోయింది. అలా ఎందుకు జరుగుతుంది? భయం వల్లంటారా? అంది చైతన్య. భయం అంటే మామూలు భయం కాదు. చెయ్యకూడని తప్పేదో చేసినప్పుడు కలిగే ఉధృతమైన భయం, భయంకరమైన భయం. అంత భయంకరమైన భయం కలిగితే గుండెకి చచ్చిపోవచ్చు గాని ఇలా తల వెంట్రుకలు తెల్లబడిపోవడం ఏమిటి? దీనికి నీకు శరీర శాస్త్రం కొద్దిగా చెప్పాలి. భయంకరమైన భయం లాంటిది మనిషికి అకస్మాత్తుగా కలిగిందనుకో, అప్పుడు శరీరంలో సడన్ గా భాస్వరం లాంటి రసాయనిక ద్రవ్యాలు ఉత్పత్తి అయ్యి తల వెంట్రుకల్ని తెల్లబరుస్తాయి. భయం అంటే భయం అంటే దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. భయానికి కూడా ఆనందంలానే అస్తిత్వం లాంటిది ఉండదు. అయినా అది ఏం చేస్తుందంటే, అది కార్బోనిక్ ఆమ్లం లాంటిది. అది మనిషి యొక్క మోరల్ అంటే నైతిక, మానసిక శక్తుల్ని సర్వనాశనం చేసి పారేస్తుంది. ఈ భయం, కోపం, కసి లాంటి మనోవికారాలను అకస్మాత్తుగా ఉత్పన్నమయ్యే మనిషిలో విషం లాంటి రాసాయనిక గుణాల్ని సృష్టిస్తాయి. ఈ విషం లాంటి రాసాయనిక ద్రవ్యం నాగుపాము విషం లాంటిది. అయితే నాగుపాముకి ఈ విషాన్ని స్టోర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక విషపు తిత్తి ఉంటుంది. నాగుపాములో తయారయ్యే విషమంతా ఆ తిత్తిలోకి పోతుంది. కానీ అలాంటి తిత్తి అనేది ఏది మనిషిలో లేదు. అందువల్ల మనిషిలో అకస్మాత్తుగా తయారయ్యే ఈ విషం మనిషి శరీరంలోని అన్ని టిష్యూల్లోకి వ్యాపించి మొత్తం మనిషిని విషపూరితం చేసేస్తుంది. అంటే మనిషి చచ్చిపోతాడా? అక్కడే చిన్న గమ్మత్తుంది. మానవ శరీరానికి ఈ విషతుల్యమైన రాసాయనిక ద్రవ్యాల నుంచి రక్షించుకోగలిగే శక్తి ఉంది. బాధ, దుఃఖం, భయం లాంటివి కలిగినప్పుడు కన్నీరు కారుతుంది. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు పేగులన్నీ కదిలిపోతాయి, మూత్రపిండాలు చలించిపోతాయి. అందుకే భయం కలిగినప్పుడు చాలా మంది యూరిన్ పాస్ చేస్తారు. ఒళ్ళంతా చల్లగా అయిపోయి చెమట పట్టేస్తుంది, నోరంతా చేదుగా అయిపోతుంది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే రాసాయనిక ద్రవ్యాల్ని సల్ఫోసైనసైటిస్ అంటారు. వీటి వల్ల ఇలా జరుగుతుంది. భయోత్పాతం కలిగినప్పుడు పట్టే చెమట మామూలుగా పట్టే చెమటకు రాసాయనికంగా భిన్నంగా ఉంటుంది, మరో రకంగా వాసన వేస్తుంది. అంటే అకస్మాత్తుగా భయోత్పాతం కలిగినప్పుడు మనిషి తల వెంట్రుకలు తెల్లగా మారిపోయే అవకాశం ఉందంటారు. అందరికీ అలా అవుతుందని కాదు, కొందరికి మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ భయానికి ఆ మనిషికి చాలా పెద్ద సంబంధం ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను అని చైతన్య లేచింది. ఆమెతో పాటు సంగ్రామ్ సింహ కూడా లేచాడు. ఈ విషయం నీకెందుకమ్మా? ఎందుకంత వివరంగా అడిగావు? పనుంది అంకుల్. దారిలో సంగ్రామసింహ అడిగాడు.
చంద్ర తల వెంట్రుకలు ఒక రాత్రిలో తెల్లబడిపోవడం నిజమే. కానీ ఈ విషయాన్ని డాక్టర్ గారిని అంత వివరంగా ఎందుకు అడిగావమ్మా? చైతన్య క్షణం మాట్లాడలేదు. చెప్పాలా వద్దా అని తటపటాయించింది. శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయిన మర్నాడే చంద్ర తల వెంట్రుకలు తెల్లబడిపోయాయని మీరే చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనిషికి సడన్ గా ఏదో భయోత్పాతం కలిగితేనే అలా జరుగుతుందని తెలుస్తుంది. అంటే శోభను శోభను ఆ చంద్రం చంపుంటాడంటారా? ఆశ్చర్యంగా అడిగాడు సంగ్రామ్. కాకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ ని అతను కళ్ళారా చూసుండొచ్చు. ఆ చంద్రాన్ని అడిగితే విషయం తెలిసిపోయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. శోభ చనిపోయినప్పుడు ఆమె గర్భిణి అని పోస్ట్ మార్టంలో తేలింది. ఆ గర్భం విశ్వనాథ్ వల్లే వచ్చిందని అందరి అనుమానం. కానీ తనకేం తెలీదని విశ్వనాథ్ అంటున్నాడు. అతని మాట మీద తనకి నమ్మకం ఉంది. అయితే ఈ గర్భం ఎవరి వల్ల వచ్చుంటుంది? చంద్రంకు ఆమెకు శారీరక సంబంధం ఉండుంటుందా? మా ఇంటికి వెళదామమ్మా అన్నాడు సంగ్రామ్ సింహ ఆమె ఆలోచనలకు అడ్డు తగిలి. ఇప్పుడు కాదు అంది చైతన్య ఏదో షాక్ లాంటిది తగలడంతో. ఎప్పుడొస్తారు? మా ఆవిడ మిమ్మల్ని చూడాలనుకుంటోంది. పోనీ ఆమెను మీ బంగ్లాకి తీసుకురమ్మంటారా? వద్దు, నేనే వస్తాను. సాయంకాలం మీకు ఫోన్ చేసి చెప్తాను. ఇవాళ సాయంకాలమే తప్పకుండా ఫోన్ చేస్తాను. ప్రస్తుతం మరో పని మీద ఒక చోటికి వెళ్ళాలి. ఆమె ఎందుకో తన ఇంటికి వెళ్ళిపోవాలని కంగారు పడుతోంది. ఆమెకొస్తున్న కొన్ని అనుమానాలు నిజమనిపిస్తున్నాయి. చంద్రం తప్పకుండా శోభకి జరిగిన ప్రమాదాన్ని చూసుండాలి. ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు దిగ్భ్రమతో పిచ్చివాళ్ల అయిపోయి ఉండాలి. ఆమెకు చంద్రంకు మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉండుండకపోతే ఒక రాత్రికి రాత్రి అతని తల వెంట్రుకలు తెల్లబడిపోవు. ఆమె ఆలోచనల్ని ఏవో భావాలు అడగిస్తున్నాయి. మనసంతటినీ కేంద్రీకరించి చంద్రం గురించి ఊహించింది. కానీ ఎందుకో ఆమెకేమీ తెలియడం లేదు. మైల్డ్ షాక్స్. శోభకు యాక్సిడెంట్ జరిగిన గంటలో పోలీస్ స్టేషన్కి ఈ యాక్సిడెంట్ గురించి, ఈ యాక్సిడెంట్ ని చేసింది విశ్వనాథేనని ఎవరు ఫోన్ చేసి ఉంటారు? మళ్ళీ ఏదో మైల్డ్ షాక్. ఎందుకో తెలియడం లేదు. అదీగాక విశ్వనాథ్ ఆ యాక్సిడెంట్ చేసినట్టే గుర్తులేనట్టు మాట్లాడుతున్నాడు. ఆ షాక్లో ఏం జరిగిందో మరిచిపోయింటాడా? ఎంత మరిచిపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నోరు జారిపోతాడు. కాని ఎన్నిసార్లు గుచ్చుగుచ్చి అడిగినా ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకిలా తను మరిచిపోయినట్టు? కాని తనకు ఫ్లాష్లో వచ్చిన దృశ్యాలు అబద్ధాలా? విశ్వనాథే చంపాడు, కాని అతను చంపలేదు. అతని కారు శోభని చంపింది అని తనకెందుకు అనిపిస్తోంది? ఇంతకీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన మనిషి ఎవరు? బంగ్లాకొచ్చేశారు. చైతన్య అకారణంగా వణికిపోతుంది. సంగ్రామ్ సింహ తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. చైతన్య బంగ్లాలోకి వెళ్ళింది పరుగులాంటి నడకతో. విశ్వనాథిని ఒక గదిలో ఉంచి తను తిరిగొచ్చే వరకు ఉండమని చెప్పింది. కాని ఆమె తిరిగొచ్చేసరికి విశ్వనాథ్ గదిలో లేడు. తన లైబ్రరీలోకి గాని వెళ్లి పుస్తకాలు చూస్తున్నాడేమోనని లైబ్రరీలోకి వెళ్ళింది. అతను లైబ్రరీలో కూడా లేడు. నౌకర్లను అడిగింది, కాని వాళ్ళెవరూ అతన్ని చూడలేదని చెప్పారు. చైతన్య బయటకొచ్చి లాన్లో చూసింది. అతని కారు లాన్లోనే ఉంది. తనింకా రాలేదని విసిగెత్తి తన బంగ్లాకి వెళ్ళిపోయాడా? మరి కారు బంగ్లాలోనే ఉంది. గబగబా లోపలికొచ్చి చీఫ్ సెక్రటరీ గారి బంగ్లాకి ఫోన్ చేసింది. అవతల నుంచి చాలాసేపటి వరకు ఎవరూ రిసీవర్ ఎత్తలేదు. తర్వాత ఎవరో నౌకరు రిసీవర్ ఎత్తాడు. పెద్దయ్య గారు ఉన్నారా అని అడిగింది చైతన్య. ఎవరండి మాట్లాడేది? జడ్జి గారు అమ్మాయిని. నమస్కారం అండి, పెద్దయ్య గారు లేరండి. ఎక్కడికి వెళ్లారు? ఏమోనండి. మీరెవరో చూడలేదా? లేదండి. విశ్వనాథ్ గారు? ఆయన లేరండి. మీ బంగ్లాకి రాలేదా? లేదండి, పొద్దుట వెళ్ళిపోయారు. ఎంతవరకు రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆలోచిస్తూ రిసీవర్ పెట్టేసింది. పడకుర్చీలో పడుకుని కంఠం నొక్కుంది. మనస్సంతటినీ కేంద్రీకరించి విశ్వనాథ్ గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలదరించినట్టయింది. ఆయన్ని పోలీసులు లోకపోతున్నట్టు అనిపించింది. నిజంగా వాళ్ళు పోలీసులేనా? ఉలిక్కి పడింది. పోలీసులు తమ బంగ్లాకొచ్చి అతన్ని తీసుకుపోయారా? పోలీసులే వచ్చుంటే బంగ్లాలో ఇంతమంది నౌకర్లున్నారు. ఒక్కరైనా పోలీసుల్ని చూసుండ్రా? వెంటనే బంగ్లాలో ఉన్న నౌకర్లందర్నీ పిలిచింది. తను బంగ్లాలో లేనప్పుడు పోలీసులు గాని వచ్చారా అని అడిగింది. ఎవరూ చూడలేదని చెప్పారు. పోనీ మధ్యాహ్నం వచ్చిన విశ్వనాథ్ గాని బయటికి వెళ్లారా అని అడిగింది. అసలు ఆ విశ్వనాథ్ గదిలో నుంచి బయటికే రాలేదని చెప్పారు. అయితే ఆయన ఎవరికీ తెలియకుండా, ఎవరూ చూడకుండా బంగ్లా బయటకు ఎలా వెళ్ళినట్టు? ఫ్లాష్లా తనకి కనిపించిన ఈ పోలీసులెవరు? చైతన్య వెంటనే మాధురింటికి ఫోన్ చేసింది. మాధురి ఇంట్లోనే ఉంది.
చైతన్య తనని తాను పరిచయం చేసుకుని మధ్యాహ్నం విశ్వనాథ్ తన దగ్గరకు వచ్చినట్టు, తను డాక్టర్ గారి దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆయన తన బంగ్లాలో లేనట్టు, వారింటికి ఫోన్ చేస్తే ఆయన పొద్దుట్నుంచి తన బంగ్లాకి తిరిగి రానట్టు నౌకర్లు చెప్పినట్టు, తన బంగ్లాకైనా పోలీసులు కాని మరొకరు కాని విశ్వనాథ్ కోసం వచ్చినట్టు ఎవరూ చూడలేదని చెప్పింది. ఈ చైతన్య విశ్వనాథ్ తరపున వాదిస్తోన్న లాయర్ అని మాధురి వినుంది. విశ్వనాథ్ ఆమె ఇంటికొచ్చి ఆమె తిరిగి వచ్చేలోపున ఎక్కడికి పోయినట్టు? పోలీసులే గనక వచ్చి తీసుకెళ్ళినట్టయితే బంగ్లాలో ఉన్న వారితో ఎవరితోనైనా చెప్పి తీసుకువెళ్తారు. చైతన్య గారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లో కనుక్కునేటట్టు చేస్తాను. థ్యాంక్స్ అండి, మీరు త్వరగా పూనుకోవాలి. లేకపోతే విశ్వనాథ్ గారికి ఏదో ఘోర ప్రమాదం సంభవిస్తోందనిపిస్తోంది. ప్లీజ్ వెంటనే ఫోన్ చేసి కనుక్కుని ఆ వార్తని నాకు తెలియజేయండి. అలాగే, మీరేం కంగారు పడకండి అని మాధురి రిసీవర్ పెట్టేసింది. మాధురి తండ్రి ఐజీ గారికి మాధురంటే ఎనలేని ప్రేమాభిమానాలు. ఆమె పెళ్ళొకటి తలపెట్టారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. నిజానికి ఆ ఆఫీసర్ బొంబాయిలో ఉన్నాడు. ఈ వారంలోనే బొంబాయి వెళ్లి అతన్ని చూసి అతని తల్లిదండ్రులతో మాట్లాడి రావాలి. కాని మధ్యలో మంత్రిగారమ్మాయి దుర్మరణం పాలై ఆ హంతకుడెవరో పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు గోళా శంకర్రావు తనని ఏమైనా చేసేయగలడు. ఏమైనా చేసేయగలడంటే తన ప్రాణాన్ని తీసేస్తాడని కాదు, మరోలా ప్రతీకారం తీర్చుకోవచ్చు. నిజానికి తనకి కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే, ఇంత ఐఏఎస్ చదువు చదివి ఇంత పెద్ద ఉద్యోగం చేసి చివరికి ఒక మామూలు మనిషి చేత వార్నింగులు తినాలి. అది ఆయన బాధ. ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మిరకల్లాంటి పోలీస్ ఆఫీసర్లని, సిఐడీలని ఈ హత్య కేసుని ఎలాగైనా ఛేదించాలని పట్టుదలతో ఉన్నాడు. అవతల చూస్తే ఆ హంతకుడు విశ్వనాథే అని అంటున్నారు. పోలీసులు అనడం లేదు, ఆ బోళాశంకర మంత్రి గారే అంటున్నారు. ఆ విశ్వనాథ్ కూడా చిన్నవాడు జులాయివాడు కాదు, చీఫ్ సెక్రటరీ కొడుకు. చీఫ్ సెక్రటరీ అంటే కేబినెట్ ర్యాంకు గల ముఖ్య అధికారి. విశ్వనాథ్ తనకి బాగా తెలిసినవాడు. ఇలాంటి పిచ్చి వేషాలు వేసే జులాయి రకం కాదు. చదువు సంస్కారం కల విద్యాధికుడు, నిగర్వి. అలాంటి వాడు హత్య చేశాడంటే తనకి నమ్మకం లేదు. కాని శోభారానికి విశ్వంకి మధ్య ఎలాంటి ప్రేమాయణం నడుచుంటుందో ఊహించలేకపోతున్నాడు. అయితే ఇంత విద్యాధికుడు, సంస్కారం కల విశ్వం ఒక హత్యకు పూనుకుంటాడా? శోభారాణి చనిపోయినప్పుడు ఆమె గర్భవతి. ఆ గర్భం విశ్వం వల్లే వచ్చిందంటే తను నమ్మలేడు. ఏంటిది, తను మామూలు మనిషిలా ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు మాధురి తండ్రి. పోలీస్ ఆఫీసర్లా ఎందుకు ఊహించలేకపోతున్నాడు? తనకి విశ్వం మీద గల అమితమైన ప్రేమ వల్ల. ఫోన్ మోగింది. ఐజీ ఉలిక్కిపడి రిసీవర్ ఎత్తాడు. అవతల నుంచి కూతురు మాట్లాడుతోంది. ఏంటమ్మా? ఇప్పుడే చైతన్య గారు ఫోన్ చేశారు. చైతన్య అంటే విశ్వం తరపున వాదించబోతున్న జడ్జి గారు అమ్మాయా? అవును. ఏంటట? విశ్వనాథ్ని ఎవరో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారట. ఏ పోలీసులు? అదే తెలియడం లేదట. మీరు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్లు చేసి కనుక్కోగలరా? అలాగే, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అలాగే అని రిసీవర్ పెట్టేసి వైర్లెస్ లో సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియపరచమని ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచి చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ లో చెప్పాడు. కానీ ఏ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వనాథ్ని బంధించలేదని చెప్పారు. ఆ మాటే ఆఫీసర్ ఐజీకి చెప్పాడు. ఐజీ వెంటనే మాధురికి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా అడిగి చూసారా? అన్ని స్టేషన్లని కాంటాక్ట్ చేశాం. ఎవరూ విశ్వనాథ్ని అరెస్టు చేయలేదని చెప్పారు. అయినా పోలీసులు అరెస్టు చేశారని నీకెవరు చెప్పారు? చైతన్య గారు. ఆమె చూసిందా? ఏమో తెలీదు. అయితే ఆమెను నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని జడ్జి జగన్నాథం గారింటికి ఫోన్ ఇమ్మనమని ఆపరేటర్కి చెప్పాడు. ఫోన్ వచ్చింది. అవతల నుంచి చైతన్య మాట్లాడుతోంది. హలో, చైతన్య హియర్. నేను మాధురి నాన్నగారిని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. నమస్తే. విశ్వనాథ్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పావట. ఏ పోలీసులు చెప్పగలవా? నేను చూడలేదండి. సరే, పోలీసులు మీ బంగ్లాకొచ్చి విశ్వనాథ్ని అరెస్టు చేశారనుకుందాం. మరి మీ బంగ్లా గేటు ముందున్న పోలీసు వాళ్ళని చూడలేదా? నాకేం తెలియదంటున్నాడండి అతను. సాయంకాలం 4 గంటలు అయి ఉంటుంది. అంటే చీకటి పడలేదన్నమాట. సరే, నేను కొందరు పోలీస్ ఆఫీసర్లను పంపిస్తాను. వాళ్ళు మీ నౌకర్లను ప్రశ్నిస్తారు. మీరు వాళ్ళని బంగ్లాలోకి రానిస్తారా? తప్పకుండా. ఫ్లాష్ ఫ్లాష్. సోఫాలో విశ్వనాథ్ కూర్చునున్నట్టు, బయట కాపలా ఉన్న పోలీసు లోపలికొచ్చినట్టు. సార్, తమరి కోసం చైతన్య అమ్మగారు బయట కారులో ఉన్నారు. వెంటనే తమర్ని బయటకు రమ్మన్నారు అని చెప్పినట్టు. విశ్వనాథ్ గబగబా గదిలోంచి బయటకు వెళ్ళినట్టు. బయట ఆగున్న కారు దగ్గరికి వెళ్లగానే పోలీసుల వేషాల్లో ఉన్న వాళ్ళు విశ్వనాథ్ని కారులోకి లాగేసినట్టు. కారు టాప్ స్పీడ్లో వెళ్లిపోయినట్టు.
లిప్త కాలంలో చైతన్య కళ్ల ముందు కనిపించి దృశ్యం మాయమైపోయింది. చైతన్య పెద్దగా అరిచింది. గదిలో ఉన్న ఆఫీసర్లు ఉలిక్కిపడి చైతన్య దగ్గరకొచ్చారు. ఏమైందండి, ఏమైంది అని కంగారుగా అడిగారు. విశ్వనాథ్ గారిని ఎవరో పోలీసు వేషాల్లో ఉన్న వాళ్ళు కిడ్నాప్ చేశారండి. ఎవరండి? వ్యామరాజు గారి బంధువు అని ఇక వాళ్లతో ఏం మాట్లాడకుండా ఐజీ గారికి ఫోన్ చేసింది. మాధురి తండ్రి ఐజీ గారు రిసీవర్ అందుకున్నారు. హలో, నేనండి చైతన్యను. విశ్వనాథ్ని కిడ్నాప్ చేసేశారు. కిడ్నాప్ కంగారుగా అంది. ఎవరమ్మా కిడ్నాప్ చేసింది? వ్యామరాజు గారి బంగ్లాలో వ్యామరాజు గారు కూడా లేరు. ఆయన్ని కూడా అతనే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఎవరమ్మా? ఎవరతను? జగదీశ్వరరావు. గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చైతన్య చేతిలోని రిసీవర్ని అందుకొని ఐజీతో మాట్లాడాడు. సార్, మేం గదిలో వెతుకుతూ ఉండగా చైతన్య గారు ఉన్నట్టుండి పెద్దగా అరిచారు సార్. విశ్వనాథ్ గారిని జగదీశ్వరరావు కిడ్నాప్ చేసి తీసుకుపోయాడని ట్రాన్స్లో ఉన్నట్టు అరిచి చెప్పారు సార్. ఐజీ క్షణం ఆలోచించాడు. విశ్వనాథే శోభారాన్ని హత్య చేశాడని, ఈ జగదీశ్వరరావే విశ్వనాథ్ని కలకత్తా తీసుకుపోయాడని అనుమానం. అది నిజమైతే ఇప్పుడు విశ్వనాథ్ని అతనెందుకు కిడ్నాప్ చేసుకుపోతాడు? ఈ హత్యలో జగదీశ్వరరావుకి సంబంధం ఉండుంటుందా? రిసీవర్ చైతన్యకివ్వు. అలాగే సార్ అని పోలీస్ ఆఫీసర్ రిసీవర్ని చైతన్యకి అందించాడు. చైతన్య, ఓకే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది తప్పైతే? తప్పు కాదని నాకు అనిపిస్తోంది. ఒకవేళ తప్పైందనుకోండి, మీ ప్రయత్నం వృధా కాదనిపిస్తోంది. ఓకే, సరేనమ్మా, తప్పకుండా జగదీశ్వరరావు దగ్గరికి మా వాళ్ళని పంపిస్తాను. మీ బంగ్లాకొచ్చిన మా ముగ్గురు ఆఫీసర్లని వెనక్కి పంపించేస్తారా, లేక అక్కడే ఉండమంటారా? నాకేం ప్రమాదం రాదులేండి, పంపించేస్తాను. ముగ్గురు ఆఫీసర్లు వెళ్లిపోయాక చైతన్య సోఫాలో కూలబడింది. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత మెల్లగా రిసీవర్ ఎత్తి సంగ్రామ్ సింహకి ఫోన్ చేసింది. సంగ్రామ్, నేను చైతన్యనండి. మీరు మా ఇంటికి ఎప్పుడొస్తున్నారమ్మా? సంగ్రామ్ ఆనందంగా అడిగాడు. ప్రస్తుతం లేదు, ఎప్పుడొచ్చేది మళ్ళీ చెప్తాను అని క్షణం ఆగి, వ్యామరాజు గారి బంధువు జగదీశ్వరరావు గారు మీకు తెలుసా అని అడిగింది. తెలుసు. ఏం? ఎక్కడుంటారైనా? అతని చిరునామా చెప్పాడు సంగ్రామ్ సింహ. మీకు శ్రమిస్తున్నాను, ఒకసారి మళ్ళీ మా బంగ్లాకి రాగలరా? మీరు మా ఇంటికి వస్తున్నారా? లేదు, మీతో కాస్త పనుంది. వస్తా. ఒక అరగంటలో సంగ్రామ్ సింహ చైతన్య దగ్గరకు వచ్చాడు. ఏంటమ్మా, ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిచావు? వ్యామరాజు గారు విశ్వనాథ్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? మరీ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎక్కడికి వెళ్లారు? ఆ విషయమే జగదీశ్వరరావు దగ్గర నుంచి లాగాలి. అంటే జగదీశ్వరరావు వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేశాడా? ఎందుకు? చైతన్య చిరునవ్వు నవ్వి, ఇక బయలుదేరదామా అంది. ఇద్దరూ బయలుదేరారు. ముందు ఎక్కడికి వెళదాం? జగదీశ్వరరావు గారింటికి. ఈ సమయంలో అతను ఎప్పుడూ ఇంట్లో ఉండడమ్మా. ఉన్నాడు అంది చైతన్య ఏటో చూస్తూ. కారు జగదీశ్వరరావు ఇంటికి వెళ్లేసరికి అప్పుడే పోలీసులు జీప్ కూడా అక్కడికొచ్చి ఆగింది. మఫ్టీ పోలీసులు తలుపుల్ని తోసి లోపలికి వెళ్లారు. వాళ్ల వెనకాలే చైతన్య, సంగ్రామ్ సింహ వెళ్లారు. నౌకరు ఎంత అడ్డగించినా లాభం లేకపోయింది. ఎవరు అని లోపల నుంచి జగదీశ్వరరావు మనసులో అనుకుంటూ ఉన్నట్టు చైతన్య కనిపించింది. మఫ్టీ పోలీసులు తలుపులు తడుతూనే ఉన్నారు. కాసేపటికి జగదీశ్వరరావు బెడ్రూమ్ తలుపులు తెరిచాడు. ముందు చైతన్యను, సంగ్రామ్ సింహని చూసి విస్తుపోయాడు. మిగతా ముగ్గురు ఎవరో అతనికి అర్థం కాలేదు. ఏంటిలా వచ్చారు అని అడిగాడు సంగ్రామ్ సింహని చైతన్యను చూస్తూ. వ్యామరాజు గారు, విశ్వనాథ్ గారు కనిపించడం లేదు అన్నారు మఫ్టీ పోలీసులు. ఆశ్చర్యపోతున్నట్టు, కనిపించడం లేదా అన్నాడు జగదీశ్వరరావు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ విషయం తెలుసుకునేందుకే మీ దగ్గరకు వచ్చాం అన్నారు మఫ్టీ పోలీసులు. కొంపదీసి వీళ్లకు నా మీద అనుమానం రాలేదు కదా అనుకున్నాడు జగదీశ్వరరావు. అబ్బే, నాకేం తెలీదే. నేను 2 రోజులుగా వాళ్ల బంగ్లాకి వెళ్లడం లేదు అన్నాడు చైతన్య వైపు చూస్తూ. సరే, మీరు వెళ్లలేదు, మీ అనుచరులు ఎవరన్నా వెళ్లారా? అయితే వీళ్లలో ఎవరో చూసుండొచ్చు అనుకున్నాడు జగదీశ్వరరావు. అతను మనసులో అనుకుంటున్న మాటలన్నింటినీ చైతన్య గ్రహిస్తూనే ఉంది. ఎవరూ చూడలేదండి, నేనే చూశాను అనుకుంది చైతన్య. మాట్లాడరేం? మీరెవరు? గట్టిగానే అడిగాడు జగదీశ్వరరావు. మఫ్టీ పోలీసులు ఐడెంటిటీ కార్డులు చూపించారు. గతుకుమన్నాడు జగదీశ్వరరావు. వ్యామరాజు గారు, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు అని అడిగారు. ఊరవతల నా బంగ్లాలో బందీలుగా ఉన్నారు అనుకున్నాడు జగదీశ్వరరావు. చైతన్య ఆ మాటల్ని గ్రహించింది. రండి వెళదాం. మఫ్టీ పోలీసులు ఏం మాట్లాడకుండా ఆమెను అనుసరించారు. కొంపదీసి వీళ్లు గాని తన ఊరవతల బంగ్లాకి వెళ్లడం లేదు కదా. ఒకవేళ వెళితే బంధించబడున్న వేమరాజుని, విశ్వనాథ్ని వీళ్లు కనిపెడితే తన మోసం వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు తన గతి. చప్పున లోపలికొచ్చాడు. హాల్లో కొంతసేపు పచార్లు చేశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఊరవతల తన బంగ్లాకి ఫోన్ చేశాడు.
అవతల నుంచి తన నమ్మిన బంటు హలో అన్నాడు. మీరొక పని చేయండి. ఆ వేమరాజుని విశ్వనాథ్ని కారులో తీసుకుపోయి అక్కడ 25 మైళ్ళ దూరంలో ఉన్న నదిలో పారేయండి, క్విక్. ఆ సమయంలో చైతన్య కారు, పోలీసుల జీపులు సరిగ్గా క్రాస్ రోడ్డు దగ్గరకు వచ్చాయి. జగదీశ్వరరావు గ్యాంగు విశ్వనాథ్ని, వేమరాజుని కారులో కొదేసి నదివైపు టాప్ స్పీడ్లో వెళ్లిపోయారు. ఊరవతలున్న జగదీశ్వరరావు బంగ్లా వైపు ముందు చైతన్య, సంగ్రామ్ సింహలున్న కారు, వెనక పోలీసులున్న జీపు స్పీడ్గా పోతున్నాయి. చైతన్యకేదో చిన్నగా షాక్ కొట్టినట్టు అనిపించింది. కారాపండి అంది చైతన్య. సంగ్రామ్ సింహ బ్రేక్ వేశాడు. కారు ఆగింది. వెనకొస్తున్న జీప్ కూడా ఆగింది. చైతన్య కారు దిగి జీప్ దగ్గరకు వచ్చింది. ఏంటండి అన్నాడు జీప్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. మీరు తిన్నగా బంగ్లాకు వెళ్ళండి, మేం తర్వాత వస్తాం. ఒకవేళ ఆ బంగ్లాలో వేమరాజు గారు, విశ్వనాథ్ గారు కనిపిస్తే? క్షణం ఆలోచించింది చైతన్య. వాళ్ళు బంగ్లాలో ఉండకపోవచ్చు అనిపించింది చైతన్యకు. కనిపిస్తే వాళ్ళని అక్కడే ఉంచండి. వాళ్ళని బంధించిన వాళ్ళని మాత్రం అరెస్టు చేసి మీరు అక్కడే ఉండండి. మేము ఒక 5 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం. జీపు ఊరవతలున్న జగదీశ్వరరావు బంగ్లా వైపు కదిలింది. చైతన్య కారు దగ్గరకు వచ్చింది. డోరు తెరిచి లోపల కూర్చుంది. పోనివ్వండి అంది సంగ్రామ్తో. ఎటు? ఉత్తరం వైపుకి. సంగ్రామ్ సింహ కారు స్టార్ట్ చేశాడు. మా బావగారు శంకర్రావు గారి బంగ్లాకా? కాదు, పోనివ్వండి. కారు పోతోంది. చైతన్య చప్పున సంగ్రామ్ చేతిలో ఉన్న స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుని ఎడంవైపు తిప్పింది. ఎవరిదో ఆర్తనాదం. సంగ్రామ్ సింహ చప్పున బ్రేక్ వేశాడు. కారు సడన్ గా ఆగిపోయింది. ఎవరిదో ఆర్తనాదం చైతన్య చెవుల్లో గింగురుమంటోంది. ఆమె మెల్లగా తల తిప్పింది. పెద్ద నిట్టూర్పు విడిచింది. కారు రోడ్డుకి అడ్డంగా ఆగుంది. కారాపరేం? ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు సంగ్రామ్. అలా చూస్తారేం సంగ్రామ్? క్షణం సంగ్రామ్ నోట మాట్లేదు. ఈమె స్టీరింగ్ ని పక్కకు తిప్పేసినట్టు గుర్తులేదా? ఏంటి సంగ్రామ్, కారాపి అలా చూస్తారేం? మీరు స్టీరింగ్ ని పక్కకు తిప్పారు. నేనా? చైతన్య క్షణం గుర్తు తెచ్చుకుంటున్నట్టు అలానే ఉండిపోయింది. ఆర్తనాదం మీకు వినిపించిందా? ఆ, చాలా స్పష్టంగా వినిపించింది. సంగ్రామ్ సింహ ఒక నిట్టూర్పు విడిచాడు. సరిగ్గా ఇదే స్థలంలో నా మేనకోడలు శోభారానికి యాక్సిడెంట్ అయి చనిపోయింది. చైతన్య ఉలిక్కి పడింది. చెట్టువైపు చూసింది. కళ్ల ముందు ఏదో దృశ్యం కనిపించి మాయమైంది. అదే దృశ్యం మళ్లీ కనిపించి మాయమైంది. దక్షిణం నుంచి ఉత్తరంగా పోతున్న రోడ్డు మీద నుంచి ఒక అందమైన అమ్మాయి నడిచిపోతున్నట్టు, అదే సమయంలో తూర్పు నుంచి పడమరకి ఒక లారీ టాప్ స్పీడ్లో వస్తున్నట్టు, ఆ లారీ వస్తున్నట్టు ఆ అమ్మాయి గుర్తించినట్టు, స్పీడ్గా వస్తున్న లారీ ఆమెను ఢీకొన్నట్టు, సరిగ్గా అదే సమయంలో దక్షిణం నుంచి ఉత్తరంగా వస్తున్న 2600 నెంబర్ ప్లేటున్న ఫియట్ కారు స్పీడ్గా వస్తున్నట్టు, లారీని సడన్ గా చూసి ఫియట్ కారు కుడివైపుకి కట్ చేసినట్టు, ఆ 2600 నెంబర్ ప్లేటున్న ఫియట్ కారు దెబ్బతిని పడిపోయిన అమ్మాయి మీదుగా పోయినట్టు, చెట్టు మరింత వణికిపోతున్నట్టు, కారుని నడుపుతోంది విశ్వనాథ్ అయినట్టు క్షణంలో ఆమె కళ్ల ముందు తిరిగింది. నో 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 అరిచింది. సంగ్రామ్ సింహ ఆమె చేతులు పట్టుకున్నాడు. అమ్మా, చైతన్య, చైతన్య అన్నాడు. నో నో, అతను కాదు చంపింది, అతను కాదు. చంపడం ఏమిటమ్మా? ఎవరిని చంపడం? విశ్వనాథ్, విశ్వనాథ్ కాదు, విశ్వనాథ్ కాదు. అమ్మా చైతన్య, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? చైతన్య ఉలిక్కి పడింది. మళ్ళీ ఏదో దృశ్యం. ఫ్లాష్ ఫ్లాష్. రయ్యిన తూర్పు నుంచి పడమరకి పోతున్న లారీ డిజాల్వ్ అయిపోయింది. శోభారాణి ఫేడౌట్ అయిపోయింది. చెట్టు మాయమైపోయింది. విశ్వనాథ్ కారు మరో దృశ్యంలోకి మిక్స్ అయిపోతుంది. దృశ్యాలన్నీ కరిగిపోయి కేవలం విశ్వనాథ్ మాత్రమే కనిపిస్తున్నాడు. స్పృహ లేదు. కొంతమంది అతన్ని, వేమరాజుని కారులో వేసుకుని వెళ్ళిపోతున్నారు. మా కారుని ఫాలో అవ్వండి అని సంగ్రామ్ సింహతో, సంగ్రామ్, కారుని టాప్ స్పీడ్లో తూర్పు రోడ్డు మీదుగా పోనివ్వండి. అటేముందమ్మా, అన్నీ కొండలు అడవి అన్నాడు సంగ్రామ్. అక్కడే చిన్న నది కూడా ఉంది. నదున్నట్టు తెలుసు కానీ సరిగ్గా ఎక్కడుందో సంగ్రామ్కి తెలీదు. నేను దారి చెప్తాను, కారుని పోనివ్వండి. దూరంగా బ్రిడ్జి కనిపిస్తోంది. ఆ బ్రిడ్జి దగ్గర ఒక కారు ఆగుంది. అందులోంచి ఎవరినో కొందరు మోసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. తర్వాత ఒకరి తర్వాత మరొకరిని బ్రిడ్జి మీద నుంచి కింద నదిలోకి తోసేశారు. ఈ దృశ్యాన్ని చైతన్య చూసింది. భయంతో వణికిపోయింది. అంత ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి తోసేస్తే విశ్వనాథ్, వేమరాజులు బ్రతుకుతారా? క్విక్, ఆ బ్రిడ్జి దగ్గరికి పోనివ్వండి, చైతన్య అరిచింది. ఇంతలో పోలీస్ వ్యాన్ వెనక నుంచి వచ్చి ఆగింది. పోలీసులు కంగారుగా కిందకి దిగారు. ఏంటండి, ఏం జరిగింది? ఇద్దరిని నదిలోకి తోసేశారు. మీరంతా కిందకి దిగి నది పొడవునా వెతకండి, త్వరగా వెళ్ళండి అని చైతన్య అరిచింది. చైతన్య చప్పున రెండో వైపుకు పరిగెత్తి బ్రిడ్జి దిగి నది రెండో గట్టు వైపు పరిగెత్తింది.
ఆమెను వెంట తరుముతున్న కారు బ్రిడ్జి దాటి కొంత దూరంలో ఆగిపోయింది. అందులోంచి వస్తాదుల్లాంటి వాళ్ళు దిగి నది ఒడ్డునే ఆమెను తరమడం మొదలుపెట్టారు. ఆమె శక్తి కొద్దీ పారిపోయింది. వాళ్ళు కూడా ఆమెను విడిచిపెట్టలేదు. ఆ వేమరాజుని, విశ్వనాథ్ని నీటిలో తోసేసినట్టే ఈమెను కూడా నదిలోకి తోసేస్తే తమ పని పూర్తవుతుంది. చైతన్య పరిగెత్తి పరిగెత్తి ఒక రాయిని తన్నుకుని పడిపోయింది. వెనక నుంచి రౌడీలు పరుగు పరుగున రావడం పసిగట్టింది. రాయి వెనక దాక్కుంది. చైతన్య వెనక్కి చూసింది. ఇక లాభం లేదు. ప్రవాహం అంటూ భయపడుతూ అక్కడే నిలబడుంటే వాళ్ళు తనని చూస్తారు. చూసారా, తనని బంధించి తీసుకొన్నా పోవచ్చు, లేదా తల బద్దలు కొట్టి నదిలోకి తోసేనన్నా తోసేయొచ్చు. ఏమైతే అయిందని నదిలోకి దూకేసింది. అంతలో ఆమె చేతికి ఏదో దొరికింది. చొప్పున దాన్ని పట్టుకుంది. అదేదో అడవిలోంచి కొట్టుకొస్తోన్న కర్ర దొంగలాగుంది. దాన్ని పట్టుకుని కాసేపు ఆయాసం తీర్చుకుంది. దొంగ మెల్లగా సుడిగుండం నుంచి దాటి ప్రవాహంలో కలిసింది. ప్రవాహ వేగానికి అటు ఇటు కొట్టుకుపోతోంది. నది మధ్యలో ఉన్న రాళ్లకి తగిలినప్పుడల్లా అది దిశ మారుతూ పోతోంది. ఒక గంట ఈది చివరికి అవతల ఒడ్డుకు చేరింది. తనని రక్షించిన దొంగవైపు క్షణం తర్వాత చూసింది. ఆ దొంగ మనిషిని గుర్తించాక భయంతో కెవ్వున కేక వేసింది. అవతల ఒడ్డున చైతన్య కోసం వెతుకుతున్న రౌడీలు ఆ కేకని విన్నారు. పోలీసులు టార్చ్ లైట్లు వేసుకుని పరిగెత్తడం చూశారు. ఒక రౌడీ తుపాకీ తీశాడు. టార్చ్ లైట్ వైపు గురిచూసి పేల్చాడు. టార్చితో పాటు పోలీసు కిందకి దొర్లిపోయాడు. సంగ్రామ్ సింహం ముందుకు పరిగెత్తాడు. ఒక పోలీసు పడిపోయిన పోలీసు కోసం పరిగెత్తాడు. సంగ్రామ్ సింహ టార్చ్ లైట్ ఆర్పి ఇసుకలో దేక్కుంటూ చైతన్య, అమ్మా చైతన్య అని మెల్లగా పిలుస్తూ వెళుతున్నాడు. పోలీస్ మెల్లగా జీప్లోకి ఎక్కాడు. వైర్లెస్ లో హెడ్ క్వార్టర్స్ కి చెప్పాలని మైక్రోఫోన్ తీశాడు. అవతల వైపు నుంచి రౌడీ దాదాపు జీప్ దగ్గరకు వచ్చేశాడు. వైర్లెస్ లో మాట్లాడబోతున్న పోలీసును చూశాడు. పిస్టల్ గురిపెట్టి పేల్చాడు. వైర్లెస్ సెట్ కి బుల్లెట్ తగిలింది. పోలీసు చొప్పున తుపాకీ తీసి మీదకొస్తున్న రౌడీ వైపు కాల్చాడు. రౌడీ చేతిలో పిస్టల్ నదిలో పడిపోయింది. వాడి కుడి చేతికి బుల్లెట్ తగిలింది. అయినా వాడు పారిపోబోయాడు. పోలీసు చొప్పున వాడి వెనక పరిగెత్తి పట్టుకున్నాడు. షర్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ వచ్చి వాడిని జీపులో కొదేశాడు. నది ఒడ్డున స్పృహ తప్పి పడిపోయిన విశ్వనాథిని పట్టుకుని చైతన్య ఏడుస్తోంది. అవతల ఒడ్డు నుంచి రౌడీలు తుపాకీలు పేలుస్తూనే ఉన్నారు. విశ్వనాథ్, చైతన్య నది ఒడ్డునే ఉన్నారు. మస్క చీకట్లో వాళ్లు కాని రౌడీలకి చూచేయగానైనా కనిపించారా? వాళ్ళందరూ తుపాకులు వరుసపెట్టి ఇద్దరినీ కాల్చి పారేస్తారు. పక్కనే ఉన్న విశ్వనాథ్ సజీవంగా ఉన్నాడో లేదో తెలీదు. చైతన్య ధైర్యం చేసింది. ఒడ్డున కాస్త దూరంలో దట్టంగా పెరిగిన చెట్లున్నాయి. ఆ చెట్టు వెనక్కి విశ్వనాథిని లాక్కుపోతే ఆ రౌడీల తుపాకుల నుంచి తప్పించుకున్నట్లే. ఆ చెట్ల దగ్గరికి వెళ్లాలంటే దాదాపు 20 అడుగులు వెళ్ళాలి. అప్పటికే ఆమె ఓపికంతా నశించిపోయింది. ఆయాసం, అలసట వల్ల కనీసం చెయ్యైనా కదపలేకపోతోంది. ఇంతలో పక్కన ఏదో శబ్దం వినిపించింది. చైతన్య మాట్లాడకుండా విశ్వనాథ్ పక్కనే అచేతనంగా పడుంది. చైతన్య, సంగ్రామ్ సింహ పిలుస్తున్నాడు. ఆమెకు ప్రాణం లేచొచ్చింది. సంగ్రామ్, ఇక్కడున్నాను. సంగ్రామ్ ఇసుకలో మెల్లగా దేక్కుంటూ ఆమెను సమీపించాడు. చైతన్య అతన్ని కావులించుకుని ఏడ్చేసింది. చచ్చా, ఇదేంటమ్మా, నేనొచ్చేశానుగా అన్నాడు సంగ్రామ్. అది కాదు సంగ్రామ్ అంటూ పక్కనే పడున్న విశ్వనాథ్ వైపు చూసింది. విశ్వనాథ్ గారు అదృష్టవశాత్తు దొరికారు అంది. సంగ్రామ్ విశ్వనాథ్ వైపు ఇసుకలో ఎగబాకుతూ వెళ్ళాడు. చైతన్య క్షణం మాట్లాడలేకపోయింది. తర్వాత మెల్లగా నిట్టూర్పు విడిచి, విశ్వనాథ్ గారు బ్రతుకుతారు కదూ అంది. తప్పకుండా, కానీ మనం ఇతన్ని ఎంత త్వరగా కారు దగ్గర తీసుకుపోతే అంత మంచిది. ఆలస్యం చేయకమ్మా. చైతన్య, సంగ్రామ్ లాగుతున్న విశ్వనాథ్ని చూశారు. వాళ్ళు చొప్పున అతని చేపట్టుకుని పైకి లాగారు. చెట్ల చాటును పెట్టారు. సంగ్రామ్ సింహం మెల్లగా లేచాడు. చైతన్య లేవలేక పడిపోతుంది. ఆమెకు చెయ్యందించి పైకి లాగాడు. సరిగ్గా అదే సమయంలో అవతల గట్టు నుంచి తుపాకులు పేలాయి. సంగ్రామ్ చైతన్యను పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని అవతల నుంచి పేల్చిన తుపాకీ బుల్లెట్ చైతన్య కడుపులోంచి దూసుకుపోయింది. చైతన్య పెద్ద ఆర్తనాదం చేసి ఇసుకలోంచి దొర్లిపోయి నదిలో పడిపోయింది. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బయటున్న బెంచ్ మీద చైతన్య తండ్రి విచారంగా కూర్చునున్నారు. గంభీరంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన పక్కనే సమీర కూర్చునుంది. ఆమెకు దుఃఖం ఆగడం లేదు. తనని సమీర ఎక్కడ చూస్తుందో అని జగన్నాథరావు ఆమె చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకుంటున్నారు. ఇంతలో చైతన్య అన్నయ్యలిద్దరూ, సంగ్రామ్ సింహ అతని భార్య శారద వచ్చారు. ఏమన్నారండి డాక్టర్లు అంది శారద. జగన్నాథం గారు తలెత్తి శారద వైపు చూశారు.
ఆమె ఎవరో ఆయనకు అర్థం కాలేదు. సంగ్రామ్ సింహం వైపు చూశారాయన. నా భార్య సార్, చైతన్య గారిని చూడ్డానికి వచ్చింది. క్షణం ఆయన మాట్లాడలేదు. తర్వాత ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు గొణుక్కున్నాడు. చైతన్యను అల్లారుముద్దుగా పెంచాను. నాకు తెలిసి ఆమె ఒంటరిగా కాలు బయటపెట్టి ఎరగదు. ఇప్పుడు ఏకంగా పులి బోన్లోకే వెళ్లేందుకు తయారైందంటే దీనికి బలమైన కారణం ఉండుండాలి అనుకుని సంగ్రామ్ సింహం వైపు చూసి, జగదీశ్వరరావు మనుషులే ఇంతటి ఘాతుకానికి పూనుకున్నారంటారా అని అడిగారు. నా అనుమానం అదే. ఎందుకలా అడుగుతున్నారు? జగన్నాథం గారు సమాధానం చెప్పలేదు. ఏదో ఆలోచనలో పడిపోయారు. విశ్వనాథుని రక్షించేందుకు అతన్ని కలకత్తా తీసుకుపోయిన జగదీశ్వరరావు ఇప్పుడు చంపడానికి పూనుకున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండాలి. అతను డబ్బు కకృతి మనిషిని జగన్నాథం గారికి తెలుసు. ఎంత డబ్బు కకృతైనా బంధువులైన వేమరాజు గారిని, విశ్వనాథుని చంపడానికి ఎందుకు పూనుకుంటాడు? శంకర్రావు మంత్రి గారికి ఈ హత్యా ప్రయత్నంలో ఎంత భాగం ఉండుంటుంది? ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. పోలీసులు ప్రయత్నం చేసినా ఆయన మంత్రి కాబట్టి తన పొలుకుబడినంతటిని ఉపయోగించి పోలీసుల్ని తన చుట్టుపక్కలకు రానివ్వడు. చైతన్య గదిలోంచి డాక్టర్ బయటకొచ్చాడు. సమీర చొప్పున లేచి అతని దగ్గరికెళ్ళింది. ఎలా ఉంది డాక్టర్ గారు అని అడిగింది. జగన్నాథం గారు కూడా లేచి డాక్టర్ దగ్గరకు వచ్చారు. ఆపరేషన్ సక్సెస్, కానీ రేపటి వరకు ఏం చెప్పలేమండి. మేం వెళ్ళి చూడొచ్చా? వద్దు, ఆమెకి ఇంకా మెలకువ రాలేదు. బ్రిడ్జి మీద పట్టుకున్న రౌడీని పోలీస్ స్టేషన్లో సిఐడీలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎన్ని విధాలు అడిగినా వాడు నోరు విప్పడం లేదు. పోలీసులు మళ్లీ అతన్ని లాకప్లో పడేశారు. 2 పోలీసులు హాకీ స్టిక్స్ తీసుకుని లోపలికి వెళ్లారు. రౌడీగాణ్ణి ఇప్పుడు మరో విధంగా కొల్లగొడిచారు. వాడు బాధకి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ దద్దరిల్లిపోయేటట్టు అరుస్తుంటే వాడి నోట్లో గుడ్డలు కుక్కారు. తలకిందులుగా వేలాడదీసి డొక్కల్లో గుద్దారు. చెప్పు చెప్పు, మీకు ఆ తుపాకులు ఎవరిచ్చారు? వాడు మూలుగుతున్నాడే తప్ప సమాధానం చెప్పడం లేదు. మరో పద్ధతిలో వాణ్ణి తన్నారు. వాడు స్పృహ తప్పిపోతే వాణ్ణి దించి ఇన్స్పెక్టర్ ఎదురుగా కొదేశారు. మాధురి తండ్రి ఐజీగారు అక్కడికొచ్చారు. ఆయన్ని చూడగానే ఆఫీసర్లంతా లేచి సెల్యూట్ చేశారు. ఐజీగారు కుర్చీలో కూర్చున్నారు. ఏమన్నా చెప్పాడా? నో సార్, నోరు విప్పడం లేదు. ఐజీగారు వాడి వైపు తీక్షణంగా చూశారు. పాతకేడియా? నో సార్, ఎవరో తెలియడం లేదు. జగదీశ్వరరావు కనిపించాడా? నో సార్, అతను తరచూ వెళ్లే అన్ని చోట్ల వెతికాం. రౌడీ మెల్లగా కళ్ళు విప్పాడు. దాహం, కాసిన్ని నీళ్లు పొడిగా అంటున్నాడు. ముందు చెప్పు, తర్వాత ఇస్తాం. ఐజీ ఇన్స్పెక్టర్కి సైగ చేశాడు నీళ్ళిమ్మని. ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. ఐజీ మెల్లగా వంగి రౌడీ ముఖంలోకి చూశాడు. నిష్కారణంగా చచ్చిపోతాం, నిజం చెప్పాయి. జగదీశ్వరరావు ఎక్కడా? రౌడీ ఐజీ వైపు చూశాడు. నిజం చెప్పేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం. నీకు ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది. రౌడీ కళ్ళు మూసుకున్నాడు. దాహం, నీళ్లు. ఇన్స్పెక్టర్ నీళ్లు తీసుకొచ్చాడు. ఇన్స్పెక్టర్కి ఐజీ సైగ చేశాడు. చేసేది లేక ఇన్స్పెక్టరే వాడికి నీళ్లు తాగించాడు. నీళ్లు తాగిన తర్వాత వాడికి కాస్త తేలికైనట్టుంది. చుట్టూ చూశాడు. చుట్టూ ఉన్న రాక్షసుల మధ్య ఐజీ గారు అప్పటికి దేవుళ్లా కనిపించాడు. చేతులు జోడించి ఐజీ వైపు చూశాడు. ఐజీ గారు వాడి 2 చేతులు పట్టుకుని మెల్లగా అడిగారు, అసలేం జరిగిందో చెప్పు. వాడు క్షణం ఊపిరి తీసుకున్నాడు. నేను అయ్యగారు ఉప్పు తింటున్నాను బాబుగారు. ఏ అయ్యగారు? జగదీశ్వరరావు గారు. ఆయన ఉప్పు తింటున్నావని అతను చెప్పిన పిచ్చి పనులని చేసేయడమేనా? ఏం చేయగలను సార్, బతకాలి, ఉద్యోగం లేదు, వ్యాపారం చేయడం తెలీదు, పెళ్ళాం బిడ్డల్ని బతికించుకోవాలి కదా. నువ్వు నిజం చెప్పేస్తే నీకు ఉద్యోగం ఏదైనా చూపిస్తాను, హాయిగా దొరలా బతకచ్చు అన్నారు ఐజీ గారు. వాడు ఐజీ ముఖంలోకి చూశాడు. మళ్లీ వరాలిచ్చే దేవుడు ఆయన ముఖంలో కనిపించాడు. వాడు 2 చేతులు జోడించి మెల్లగా లేచి ఐజీ గారి దగ్గరకు వచ్చాడు. జరిగింది చెప్తే వదిలేస్తారా సార్? ఐజీ గారు తల ఊపారు. వాడు మెల్లమెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. ఐజీ గారు కుర్చీలో కూర్చున్నారు. జగదీశ్వరరావు గారు నిన్న మధ్యాహ్నం నన్ను మరో 5గురిని తీసుకుని జడ్జి జగన్నాథం గారింటికి తీసుకువెళ్లారండి. వెళ్లే ముందు మా అందరికీ పోలీసు డ్రెస్సులిచ్చి తొడుక్కోమన్నారండి. మేం డ్రెస్సులు వేసుకుని జడ్జి గారింట్లోకి వెళ్ళామండి. గేటు దగ్గరున్న పోలీసు మిమ్మల్ని అడగించలేదా? లేదండి, ముందు జగదీశ్వరరావు గారు నడుస్తున్నారు. కనీసం జగదీశ్వరరావునైనా పోలీసు ఏం అడగలేదా? లేదండి. పోలీసు దగ్గర జగదీశ్వరరావు గారు ఒక్క క్షణం నిలబడి అతని వైపు అదోలా చూశారండి. అదోలా అంటే చెప్పలేనండి. మమ్మల్ని కూడా ఆయన గారు అప్పుడప్పుడు అలాగే చూస్తూ ఉంటారు. ఆ చూపుని చూడగానే మేం ఏదోలా అయిపోతామండి. ఆయన అప్పుడు ఏం చెప్పినా క్షణంలో చేసి పారేస్తామండి. జగదీశ్వరరావుకి హిప్నాటిజం గాని తెలుసా అనుకున్నాడు ఐజీ గారు.
ఎంత హిప్నాటిజం తెలిసినా ఎదుటివాడు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని హిప్నటైజ్ చేయడం కష్టం. బహుశా ఈ జగదీశ్వరరావుకి హిప్నటిజాన్ని మించిన మరో విద్య ఏదైనా తెలుసా? ఆ తర్వాత పోలీసు అలా కొయ్యబారిపోయి నిలబడిపోవడంతో మేమంతా కలిసి బంగ్లాలోకి వెళ్ళామండి. మిమ్మల్ని బంగ్లాలోని నౌకరెవరూ చూడలేదా? చూశారు గాని ఎవరూ ఏమీ మాట్లాడలేదండి. పోలీసుల్లానే బిర్రబీసుకుపోయారండి. తర్వాత ఏం చేశారు? తిన్నగా ఒక గదిలోకి వెళ్ళామండి. అక్కడ వేమరాజు గారి అబ్బాయి విశ్వనాథ్ గారు ఏదో చదువుకుంటున్నారండి. జగదీశ్వరరావు గారిని చూడగానే ఆయన మావయ్య అంటూ లేచి ఆయన దగ్గరకు వచ్చారండి. నాతో రా అన్నారండి జగదీశ్వరరావు గారు. ఎక్కడికి, ఏంటి విషయం అని విశ్వనాథ్ అడగలేదా? లేదండి, ఏం అడగలేదండి. జగదీశ్వరరావు గారి వెనకాలే నడిచారు. ఎక్కడికి తీసుకెళ్లారు? ఊరవతల బంగ్లాకండి. అక్కడే వేమరాజు గారు కూడా ఉన్నారండి. మరి నదిలోకి ఎవరు తోసేశారు? మేమేనండి. ఎందుకు? జగదీశ్వరరావు గారు ఫోన్ చేసి వాళ్ళని నదిలో తోసేయమన్నారండి. ఫోన్ మోగింది. ఐజీ గారు రిసీవర్ తీసుకోలేదు. ఇన్స్పెక్టర్ వైపు చూశారు. ఇన్స్పెక్టర్ రిసీవర్ అందుకున్నాడు. అవతల నుంచి బోళాశంకర మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇన్స్పెక్టర్ మౌత్ పీసు చేత్తో మూసి ఐజీ వైపు చూసి, సార్, మంత్రి గారు మాట్లాడుతున్నారు అన్నాడు. ఐజీ చిత్రంగా చూశాడు. ఆయనకి పోలీస్ స్టేషన్తో ఏం పని? నువ్వే మాట్లాడు. ఎస్ సార్ అని రిసీవర్లో మాట్లాడాడు. ఆ వేమరాజు గారిని, విశ్వనాథ్ని చంపడానికి ప్రయత్నించిన వాడు మీ స్టేషన్లోనే ఉన్నాడా? ఎస్ సార్. ఏమన్నా చెప్పాడా? ఇన్స్పెక్టర్ అవే మాటల్ని ఐజీ గారికి మౌత్ పీసు మూసి చెప్పాడు. ఐజీ ఏం చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు. లేదు సార్, ఎంత అడిగినా చెప్పడం లేదండి. ఏం చెప్పలేదా? లేదు సార్. స్పృహ తప్పిపోయాడా? అవును సార్. క్షణం అటునుంచి మాటలు వినిపించలేదు. సరే, వాడిని అక్కడే ఉంచండి, నేను వస్తున్నాను. మంత్రి గారు అవతల రిసీవర్ పెట్టేశారు. మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారట సార్, ఇన్స్పెక్టర్ ఐజీతో చెప్పాడు. ఐజీ గారు క్షణం ఆలోచించాడు. వీడిని నేను తీసుకెళ్తున్నాను సార్. ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్పెక్టర్. వీడిని నాతో తీసుకెళ్తున్నాను సార్. మినిస్టర్ గారు వస్తే తప్పించుకుని పారిపోయాడని చెప్పండి. ఎన్కౌంటర్లో నక్సలైట్ల చేతుల్లో చిక్కుకుపోయినట్టు వణికిపోయాడు ఇన్స్పెక్టర్. సార్, అవతల మినిస్టర్ గారు మమ్మల్ని ఏం చెయ్యరు అంటూ ఐజీ ఆ రౌడీని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక ఇన్స్పెక్టర్ గుండెల్లోంచి నిజంగానే నక్సలైట్ల బుల్లెట్లు దూసుకుపోయినట్టు కోలపడిపోయాడు. మిగతా పోలీసుల మీద పెద్దగా అరిచాడు. పోండ్రా, ఆ మినిస్టర్ గారు నిజంగానే మనలందరినీ అడవుల్లోకి తోలేస్తారు. పోండి. ఎవరన్నా ఏమన్నా చెప్పారా? ముందు మిమ్మల్ని చంపేస్తాను. పావుగంటలో మినిస్టర్ గారు గన్మెన్లతో పాటు వచ్చారు. పోలీసులు వణికిపోతున్నారు. ఇన్స్పెక్టర్ హడలిపోతున్నాడు. పోలీస్ స్టేషన్లో ప్రతి కుర్చీ, టేబుల్, తుపాకీలు గడగడలాడిపోతున్నాయి. మినిస్టర్ గారిని చూసి పోలీసులు మూకమ్మడిగా సెల్యూట్లు చేసి అటెన్షన్లో నిలబడిపోయారు. మినిస్టర్ తిన్నగా వచ్చి ఇన్స్పెక్టర్ని అడిగాడు. ఏడి, వాడెక్కడా? ఇన్స్పెక్టర్ వణికిపోతున్నాడు. ఏడయ్యా వాడు? సార్, వాడు తప్పించుకుని పారిపోయాడండి. మినిస్టర్ నమ్మకం లేనట్టు చూశాడు. తప్పించుకుపోయాడా? సాలోచనగా కుర్చీలో కూలబడిపోయాడు. ఎలా? స్పృహ తప్పి పడుకున్నాడని అలాగే ఉంచాం సార్. పోలీసు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అంతలో వాడు లేచి పారిపోయాడండి. మినిస్టర్ బోళాశంకర్రావు గారు కుర్చీలోంచి మెల్లగా లేచాడు. తలంచుకుని బయటకు వెళ్ళాడు. కారు స్టార్ట్ అయింది. ఇన్స్పెక్టర్ ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని కుర్చీలో కూలబడి 2 గ్లాసులు నీళ్లు తాగేశాడు. పావుగంట తర్వాత ఐజీ గారు ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్, సార్, మినిస్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏం అనలేదు సార్. పారిపోయాడని చెప్పగానే కుర్చీలో కూర్చున్నారు సార్. తర్వాత గబగబా వెళ్ళిపోయారు సార్. నా ఉద్యోగం? నీ ఉద్యోగానికి వచ్చిన భయం ఏమీ లేదు. ప్రమోషన్ వస్తుంది. ప్రమోషనా? ఎందుకు సార్? తర్వాత తెలుస్తుందిలే. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పకు. చెప్పావా నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సార్. లైను కట్ అయింది. ఐజీ గారు ఆలోచనలో పడ్డారు. వేమరాజు గారిని, విశ్వనాథ్ని చంపించడానికి చేసిన ప్రయత్నంలో ఈ బోళాశంకర్రావు గారి అదృశ్య హస్తం ఉందా? బోళాశంకర్రావుకి ఈ హంతకులకి మధ్య డైరెక్ట్ గా సంబంధం ఉండుండదు. మధ్యలో జగదీశ్వరరావు మధ్యవర్తిగా పనిచేశాడా? వేమరాజుకి జగదీశ్వరరావు బంధువే అయినా తండ్రి కొడుకుల్ని చంపడానికి ప్రయత్నం చేశాడంటే చాలా పెద్ద కారణమే ఉండుండొచ్చు. ఇంతకీ జగదీశ్వరరావు ఎక్కడా? ఎట్టి పరిస్థితుల్లోనూ జగదీశ్వరరావు నగరం విడిచిపెట్టి వెళ్లే అవకాశం లేదు. సిటీ నుంచి బయటకు వెళ్లే రోడ్లన్నింటి దగ్గర సిఐడీలున్నారు. అన్ని కార్లని పూర్తిగా చెక్ చేసి గానీ వెళ్ళనివ్వడం లేదు. ఒకవేళ అతను బోళాశంకర్రావు గారి బంగ్లాలోనే దాక్కునున్నాడేమో. ఒకవేళ ఆ బంగ్లాలోనే ఉంటే అతన్ని పట్టుకోవడం ఆయన పదవిలో ఉండగా సాధ్యం కాదు. అయినా ఏదో ఉచ్చు పన్నాలి. ఆ బంగ్లా నుంచి జగదీశ్వరరావుని బయటకొచ్చేట్టు చెయ్యాలి. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన రౌడీగాడు గుర్తుకొచ్చాడు.
వాడి చేత మంత్రి గారింటికి ఫోన్ చేస్తే మంత్రి గారు సమాధానం ఇస్తాడా? చైతన్యను షూట్ చేసింది విశ్వనాథ్ని, వేమరాజుని నదిలోకి తోసేసింది నేనే అని వాడి చేత ఫోన్లో మాట్లాడించి అర్జెంటుగా జగదీశ్వరరావు గారితో మాట్లాడాలి అని వాడి చేత ఫోన్లో చెప్పిస్తే? ఇలాంటి చిన్న ఉచ్చుల్లో పడ్డానికి ఆయన మామూలు మనిషి కాదు. కోట్ల మందిని మోసం చేసి తన గుప్పెట్లో పెట్టుకుని ఆ గద్దె మీద కూర్చున్న రాటుదేలిన రాజకీయ నాయకుడు. అయినా ఒకసారి ప్రయత్నం చేసి చూస్తేనో వృధా ప్రయాస అని ఎవరో అన్నట్టు అనిపించింది ఐజీ గారికి. జగదీశ్వరరావు అక్కడ లేడు, అతని రౌడీ కూడా లేడు అని ఎవరో అంటున్నట్టు అనిపించింది. ఐజీ గారు చుట్టూ చూశారు. ఆఫీసులో తను తప్ప ఎవరూ లేరు. ఈ మాటలు ఎక్కడి నుంచి వినిపించినట్టు? రాత్రంతా నిద్రలేక అలా అనిపిస్తోందా? వెంటనే కిందకి ఫోన్ చేసి ఇందాక స్టేషన్ నుంచి తీసుకొచ్చిన రౌడీని పైకి తీసుకురామని చెప్పారు. 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట గడిచినా ఎవరూ రాలేదు. కోపంగా మళ్లీ కిందకి ఫోన్ చేశాడు. కింద నుంచి పోలీస్ ఆఫీసర్ వణికిపోతూ చెప్పాడు, సార్, వాడు కనిపించడం లేదు సార్. ఐజీ ఉలిక్కి పడ్డాడు. కనిపించడం లేదా? పారిపోయాడా? మీరింతమంది ఉండగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక దొంగ తప్పించుకుపోయాడంటే మిమ్మల్ని ఓకే, నేను కిందకొస్తున్నాను అని రిసీవర్ పెట్టేశాడు. హాస్పిటల్లో చైతన్యకు స్పృహ వచ్చింది. మెల్లగా కళ్ళు విప్పింది. ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు అంది. పర్వాలేదమ్మా, కానీ ఏంటండి? వేమరాజు గారు చనిపోయారు. చైతన్య ఒక నిట్టూరుకు విడిచింది. విశ్వనాథ్ గారికి తగలవలసిన గండం ఆయన్ని పొట్టన పెట్టుకుందా? గదిలోపలికి జగన్నాథ గారు, సంగ్రామ్ సింహ, అతని భార్య శారద, సమీర వచ్చారు. చైతన్య అందరివైపు పరిశీలనగా చూసింది. ఆమె దృష్టి శారద మీద పడింది. తర్వాత సంగ్రామ్ సింహ వైపు చూసింది. సంగ్రామ్ సింహ చైతన్య దగ్గరకొచ్చాడు. నా భార్య శారద. చైతన్య ఆమెను దగ్గరగా రమ్మంది. సైగ చేసి తన పక్కనే కూర్చోమంది. శారద చైతన్య బెడ్ అంచున కూర్చుంది. చైతన్య ఆమెనే పొట్టుబట్టి చూసింది. సంగ్రామ్ సింహకి పెళ్లైన కొత్తలో తనింటికి కోడలుగా వచ్చిన శారదేనే ఈమె. ఈ ముసలావిళ్ళో ఆనాటి శారదను వెతుకుతోంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాడు సంగ్రామ్ సింహ. శారద నవ్వితే బుగ్గలు చోట్ల పడతాయి మరి. శారద ఆశ్చర్యపోతూనే చిరునవ్వు నవ్వింది. బుగ్గలు చోట్ల పడ్డాయి. చైతన్య సన్నగా చిరునవ్వు నవ్వి ఆమె తలని మిరింది. ఆమె మాటలు అర్థం కాక జగన్నాథం గారు, సమీర శారద వైపు, చైతన్య వైపు మార్చి మార్చి చూస్తున్నారు. పిల్లలందరూ అడిగింది చైతన్య. 2. ఆ అబ్బాయికి మామగారి పేరే పెట్టాం, చిరంజీవి. ఆ అమ్మాయి పేరు భావన. చైతన్య వాళ్ళేరి అన్నట్టు చూసింది. చిరంజీవి జర్మనీలో ఉన్నాడు. భావన ఎంఎస్సీ పరీక్ష రాస్తోంది అన్నాడు సంగ్రామ్ సింహ. తండ్రైన తనని పలకరించకుండా ఎవరో పైవాళ్లని చైతన్య ఇంత ఆప్యాయంగా పలకరించడమేంటో జగన్నాథం గారికి అర్థం కాలేదు. చైతన్య తండ్రి వైపు చూసింది. చెప్తే నమ్ముతారా నాన్న? ఏంటమ్మా అన్నారు జగన్నాథం గారు ఆమెకు రెండో వైపున కూర్చుని. ఈ సంగ్రామ్ సింహ శంకర్రావు గారి భార్య శాంతి చిత్ర, భావన కొడుకు కూతుర్లు. ఈ శారద ఆమె కోడలు. భావనెవరు? ఈ జన్మలో మీ కూతురుగా పుట్టిన చైతన్య. ఆయనకు తలా తోక అర్థం కాలేదు. ఇది గాని సంధి ప్రేలాపన కాదు కదా అని ఆయన భయపడ్డాడు. డాక్టర్ మధ్యలో కలిగించుకున్నాడు. సార్, వారిని ఎక్కువగా మాట్లాడనివ్వకండి. మీరు మరోలనుకోకండి ప్లీజ్. కొంతసేపు బయటికి వెళ్ళగలరా? జగన్నాథం గారు నిట్టూర్పు విడిచారు. కూతురు చేయి పట్టుకుని క్షణం అలానే చూస్తూ బయటకు వెళ్లిపోయారు. సరిగ్గా అదే సమయంలో చైతన్యకు ఆపరేషన్ చేసిన చీఫ్ సర్జన్ బోళా శంకర్రావు గారితో ఆయన బంగ్లాలో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఆ చైతన్య విశ్వనాథులకు ప్రమాదమిక ఏం లేదంటావు అన్నారు మంత్రి గారు. అవును సార్, ఆ భగవంతుడి దయవల్ల ఇద్దరికీ ప్రమాదం తప్పింది అన్నాడు డాక్టర్ వినయంగా. ఆ భగవంతుడి దయవల్ల తప్పింది కాని అంటూ తనని చూపించుకుంటూ ఈ భగవంతుడికి దయ లేదు అన్నాడు. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు. క్రితం నెల ఆ పెద్ద మంత్రి గారిని ఏం చేశావు? సర్జన్ గుండెల్లో రాయి పడింది. సార్, తమరు చెప్తేనే కదా వారిని. డాక్టర్ మాటలు పూర్తి కాకుండా నిశ్శబ్దం అన్నట్టు చెయ్యెత్తి మంత్రిగారు అన్నారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఆ చైతన్య విశ్వనాథులు బ్రతకడానికి వీల్లేదు. సర్జన్ గుండెకు బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చేటట్టు నిలువు చూపులు చూస్తూ అలా ఉండిపోయాడు. వినపడిందా? సార్, ఎయిర్ ఎంబాలిజమో ఏదో అన్నావు. రక్తనాళంలోకి 10 సీసీల గాలి పంపిస్తే కిక్కురుమనకుండా పోతారన్నావు. ఎటాప్సీకి ఆ చావు సంగతి తెలీదని కూడా నువ్వే ఉపాయం చెప్పావు. ఆ నీ ఉపాయానికి 10 లక్షలు ఖరీదు కట్టించాను. ఇప్పుడు మరో 10 ఇస్తాను. వాళ్ళిద్దరినీ ఆ ఎయిర్ ఎంబాలిజంతో గుట్టు చప్పుడు కాకుండా పైకి పంపించేయాలి. అదిగో పెట్టే, ఇంటికెళ్ళి లెక్క పెట్టుకో.
సర్జన్కి కళ్ళనీళ్ల పర్యంతమైంది. పెద్ద మంత్రి గారికి ఎయిర్ ఎంబాలిజం చేసినా చేయకపోయినా మరో 5-6 నెలల్లో ఎలానూ చేస్తాడు. అమెరికా వెళ్ళినా బ్రతకడు, స్విట్జర్లాండ్ వెళ్ళినా బ్రతకడు. 6 నెలలు ముందుగా పంపించేస్తే పోయేదేమీ లేదని ఆ 10 లక్షలకు కకృతిపడి ఆ పని చేశాడు. కాని ఈ చైతన్య విశ్వనాథులకు జీవితం ఎంతో ఉంది. వీళ్ళని అర్ధాంతరంగా చంపేయడం అంటే, కాదు అంటే ఈ బోళాశంకరుడు తనని చంపేస్తాడు. తన కర్మగాలి ఆ పెద్ద మంత్రిని దహనపరచలేదు, పూడ్చారు. శవాన్ని తిరిగి బయటకు తీస్తే ఆ శవమే నిజం చెప్పేస్తుంది. అప్పుడు తనని ఆ గోతిలో వేసి పూడ్చేస్తుంది న్యాయస్థానం. ఏమంటావ్ అని పెట్టె అతని ముందుకు తోశాడు. సర్జన్ ఏమనుకున్నాడో సోఫాలోంచి లేచి నిలబడ్డాడు, పెట్టె తీసుకున్నాడు. అలాగే సార్, తప్పకుండా చేస్తాను అంటూ చరచరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బోళాశంకర్రావు నుంచి 10 లక్షలు తీసుకున్న డాక్టర్ పరమేశ్వర్ తిన్నగా హాస్పిటల్కి రాలేదు, ఇంటికి వెళ్లలేదు. ఇంతకు ముందు మంత్రి గారిని పైకి పంపించేయడానికి తీసుకున్న డబ్బు ఎక్కడ దొంగతనంగా దాచిపెట్టాడో ఆ ఊరెళ్ళి ఈ పెట్టి కూడా అక్కడే పెట్టి తిరిగొచ్చాడు. రావడం తిన్నగా హాస్పిటల్కే వచ్చాడు. ఇంటికి అసలు వెళ్లలేదు. అప్పుడు రాత్రి 12 గంటలయింది. హాస్పిటల్లో అందరూ నిద్రపోతున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ తన గదిలో కూర్చుని సిస్టర్స్తో సినిమా స్టైల్ డైలాగ్స్ మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ పరమేశ్వర్ అటు ఇటు చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. పెద్ద సిరంజీ తీసుకున్నాడు. తిరిగి చైతన్యున్న 3వ నెంబర్ గదిలోకి వెళ్ళాడు. బెడ్ మీద అమ్మాయి మంచి నిద్రలో ఉంది. బహుశా మార్ఫియా ఇచ్చుంటారు. అలాంటి సమయంలో ఆమె చేతి రక్తనాళానికి ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె కదిలే ఆస్కారం ఉండదు. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె కుడిచేయి మెల్లగా పట్టుకున్నాడు. మోచేతిపైన రబ్బరుతో కట్టాడు. రక్తనాళం ఉబ్బింది. పెద్ద సిరంజి నిండా గాలి లాగాడు. ఉబ్బిన రక్తనాళానికి సూదిని గుచ్చాడు. మెల్లగా గాలిని రక్తనాళంలోకి ఇంజెక్ట్ చేశాడు. ఆమె కాస్త కదిలినట్టు అనిపించింది. డాక్టర్ పరమేశ్వర్ రక్తనాళం నుంచి సిరంజి లాగేసి గబగబా బయటకొచ్చాడు. గది బయటకొచ్చి అటు ఇటు చూశాడు. వరండాలో ఎవరూ కనిపించలేదు. పరమేశ్వర్ విశ్వనాథ్ గదివైపు వెళ్ళాడు. అక్కడ నర్సుండడం వల్ల బయటకొచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి చైతన్యకు ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ గాలిని రక్తనాళంలోకి ఇంజెక్ట్ చేశాడు. గాలి రక్తనాళం నుంచి గుండెలోకి వెళుతుంది. గుండె రక్తాన్ని పంపు చేయదు. ఇంజెక్ట్ చేసిన గాలినే పంప్ చేస్తుంది. పర్యవసానంగా ఆ అమ్మాయి వెంటనే గుండెకి చనిపోతుంది. తను చేసింది మహాపాపమే. రోగుల్ని కాపాడతానని డిగ్రీ తీసుకునేటప్పుడు చేసిన శపథాన్ని ఈ పాపంతో అతిక్రమించాడు. ఈ అన్యాయానికి నిష్కృతి లేదు. అయినా ఆ క్షణంలో ఆమెను చంపాలి, లేకపోతే ఆ కర్కోటకుడు తనని చంపించేస్తాడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఎందరు రోగులు చనిపోవడం లేదు, అవి హత్యలనిపించుకుంటాయా అని తనను తాను ఎంత సముదాయించుకున్నా ఇంటికొచ్చేటప్పటికీ అతనికి ఎందుకో భయం మరింత హెచ్చింది. బజార్ శబ్దం విని పని మనిషి తలుపు తెరిచింది. పరమేశ్వర్ని చూడగానే బావురుమంది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఆమెను సముదాయిస్తూ ఏమైంది ఏమైంది అని కంగారుగా అడిగాడు. చిన్నమ్మగారు మధ్యాహ్నం కారులో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది బాబు అంది ఏడుస్తూనే. సీరియసా అని అడిగాడు కంగారుగా. ఏమోనండి, కడుపులో పెద్ద గాయమైందట, నేను చూడలేదు. పెద్దమ్మగారు ఆసుపత్రిలో చేర్పించారు, కానీ ఆసుపత్రిలో తమరు లేరట, ఎవరో ఆపరేషన్ చేశారట. డాక్టర్ పరమేశ్వర్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒళ్లంతా చెమట పట్టేసింది. గుండె దడ హెచ్చిపోతోంది. నోరు ఎండిపోతోంది. యాక్సిడెంట్ మధ్యాహ్నం జరిగిందంటే తను పాపం చేయడానికి ఒప్పుకుని మంత్రిగారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నప్పుడు అన్నమాట. ఆ అన్యాయమే తన కూతుర్ని కొట్టిందా? హాస్పిటల్ ఆవరణలో కారాపి అందులోంచి పరమేశ్వర్ ఒక్క ఊపున కిందకు దూకాడు. పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తాడు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పరమేశ్వర్ని చూసి చప్పున లేచాడు. అమ్మాయి ఎక్కడ డాక్టర్ అని పొడిగా కంగారుగా అడిగాడు. రండి సార్. ఆమె పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నైట్ డాక్టర్ వెనక పరమేశ్వర్ తడబడే అడుగులతో వెళ్ళాడు. అతను తిన్నగా 3వ నెంబర్ గది దగ్గరకు వెళ్ళాడు. పరమేశ్వర్కి గుండెగినంత పనైంది. గదిలోకి వెళ్లలేదు. గది బయటే నిలబడిపోయాడు. ఈ గదిలో ఉందా మా అమ్మాయి? అవును సార్. ఈ గదిలో జడ్జి గారు అమ్మాయి ఉండేది? అవును సార్. ఆమెను మధ్యాహ్నమే 8వ నెంబర్ రూంలోకి మార్చారు. పరమేశ్వర్ తల మీద హాస్పిటల్ మొత్తం కూలిపోయినట్టయింది. చప్పున డాక్టర్ పరమేశ్వర్ గదిలోకి వెళ్ళాడు. నైట్ డాక్టర్ స్విచ్ వేశాడు. పరమేశ్వర్ బెడ్ దగ్గరకు వెళ్ళాడు. అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మెల్లగా వంగి కూతురు వైపు చూశాడు. ప్రాణం ఉన్నట్టు లేదు. చప్పున ఆమె చేయి పట్టుకుని పల్సు చూశాడు. స్టెతస్కోప్తో పరీక్షించాడు. ఆమె ప్రాణం ఎప్పుడో ఎగిరిపోయింది.
పరమేశ్వర్ కుప్పలా కూలిపోయాడు. నైట్ డాక్టర్కి అర్థం కాక ఆమెను పరీక్షించాడు. వెంటనే నర్సుల్ని కేకలు వేస్తూ పిలిచాడు. అంతా కంగారుగా 3వ నెంబర్ గదిలోకొచ్చారు. వెంటనే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి, క్విక్ అని అరుస్తున్నాడు నైట్ డ్యూటీ డాక్టర్. పరమేశ్వర్ తల పట్టుకుని స్టూల్ మీద నుంచి లేచాడు. వద్దు, ప్లీజ్ వద్దు అని అరిచాడు. నేను చేసిన పాపమే నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది అనుకుంటూ బోరుని ఏడ్చాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే జరిగింది. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు సార్. అటాప్సీకి పంపిద్దాం. నోనో వద్దు, అది నా దురదృష్టం, అమ్మాయి కర్మ అని లేచి, అసలు ఆ జడ్జి గారు అమ్మాయిని ఈ రూమ్ నుంచి ఎందుకు మార్చారు అని అడిగాడు పరమేశ్వర్. ఈ రూమ్ తనకి నచ్చలేదని ఆ అమ్మాయి ఒకటే గోల పెట్టిందట సార్. ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు. చివరికి 8వ నెంబర్ రూమ్ ఖాళీ అయితే ఆమెను అందులోకి మార్చారు. డాక్టర్ పరమేశ్వర్ తల బాదుకున్నాడు. తను ఆమెను హత్య చేయడానికి వెళితే దానికి తన కూతురు బలైంది. ఆ కంగారులో తను పేషెంట్ని చూడలేదు. చూసుంటే చూడడు. తను చేస్తున్న పాపపు పనిని పైవాడు చూస్తూ ఉండాలి. తనని శిక్షించడానికి తన కూతుర్ని తనే చంపేసేటట్టు చేశాడు. శవాన్ని ఇంటికి తీసుకుపోతాను అన్నాడు డాక్టర్ పరమేశ్వర్ మెల్లగా. అలాగే సార్ అని క్షణమాగి, డెత్ సర్టిఫికెట్ అని అడిగాడు నైట్ డాక్టర్. ప్రిపేర్ చేయండి, సంతకం పెడతాను. మీరా? కానీ నిన్న మీరు డ్యూటీలో లేరు సార్. డాక్టర్ పరమేశ్వర్ క్షణం సాలోచనగా నిలబడిపోయాడు. ఆ అమ్మాయికి ఎవరో ఆపరేట్ చేసింది? డాక్టర్ కరుణ గారు సార్. వెంటనే ఆమెకు ఫోన్ చేసి రప్పించు. ఇంత రాత్రప్పుడా? అవును, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుపోవాలి. డాక్టర్ పరమేశ్వరి ఎందుకింత కంగారు పడుతున్నాడో అతనికి అర్థం కాలేదు. బహుశా కూతురు పోయిన దుఃఖంలో అలా అనుకుంటున్నారేమో అనుకున్నాడు. అతను ఇంకా అలా నిలబడే ఉండడంతో డాక్టర్ పరమేశ్వర్ అతని వైపు చూశాడు. వెళ్ళి ఫోన్ చేయండి. ఎస్ సార్. డాక్టర్ వెళ్లి కరుణకు ఫోన్ చేశాడు. సారీ డాక్టర్, మీ నిద్ర పాడు చేసినట్టున్నాను. ఇంకా నిద్రపోలేదు. చెప్పండి, ఏంటి? డాక్టర్ పరమేశ్వర్ మిమ్మల్ని అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మన్నారండి. ఎమర్జెన్సీ కేసా? కాదండి, 3వ నెంబర్ రూమ్లో పేషెంట్ చనిపోయారండి. వాట్? డాక్టర్ కరుణ అరిచేసింది. ఎస్ డాక్టర్, మీరు అర్జెంటుగా రావాలి. కరుణ రిసీవర్ పెట్టేసింది. దుస్తులైనా మార్చుకోకుండా కారు దగ్గరికి పరిగెత్తింది. ఆమెకు నమ్మకం కలగడం లేదు. చైతన్య చచ్చిపోవడం ఏమిటి? ఎలా సాధ్యం? ఆపరేషన్ సక్సెస్, ప్రమాదం అస్సలు లేదు. అలాంటిది చైతన్య చచ్చిపోవడమా? ఎంత ఆపుకుంటున్నా ఆమె కళ్ళ నుంచి కన్నీరు ఆగడం లేదు. టాప్ స్పీడ్లో కారుని హాస్పిటల్కి పోనిచ్చింది. హాస్పిటల్ ఆవరణలో సడన్ బ్రేక్ వేసింది. కారులోంచి ఒక దూకు దూకి లోపలికి పరిగెత్తింది. 3వ నెంబర్ గది దగ్గర చాలా మంది గుంగుడున్నారు. అందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళింది. బెడ్ పక్కన డాక్టర్ పరమేశ్వర్ తల పట్టుకుని కూర్చున్నాడు. పేషెంట్ మీద పూర్తిగా గుడ్డకప్పుంది. పరమేశ్వర్ భార్య గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంది. ఆశ్చర్యంగా చూసింది కరుణ. చైతన్య చనిపోతే పరమేశ్వర్ భార్య ఎందుకు ఏడుస్తుందో ఆమెకు అర్థం కాలేదు. చైతన్య తండ్రి జగన్నాథం గారు గాని, సమీర కాని, చైతన్య అన్నలు గాని ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. డాక్టర్ పరమేశ్వర్ నిట్టూర్పు విడిచి కరుణ దగ్గరకొచ్చాడు. ఆమె పేషెంట్ దగ్గరికి వెళ్లబోతూ ఉంటే పరమేశ్వర్ ఆమెను ఆపి తలడ్డంగా తిప్పాడు. లెట్ మీ సీ హర్ డాక్టర్. పరమేశ్వర్ ఆమె వైపు బాధగా చూశాడు. షీఈజ్ డెడ్. బహుశా నా పాపమే ఆమెను చంపుంటుంది అని గొణుక్కున్నాడు. సార్ అంది అర్థం కాక. మీరేగా ఆమెకు ఆపరేషన్ చేసింది. కరుణ ఒక గుటక మింగి తల ఊపుతూ, కానీ ఆపరేషన్ సక్సెస్ అండి అంది. ఆపరేషన్ సక్సెస్, కానీ ఆమె పోయింది. మీరు దయచేసి డెత్ సర్టిఫికెట్ ఇస్తారా? బాడీని ఇంటికి తీసుకువెళ్ళాలి అన్నాడు పరమేశ్వర్. బాడీని ఇంటికి తీసుకువెళ్ళమంటే ఆయన ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళడం? ఆ మాటే పొడిగా అంది. మా అమ్మాయిని మా ఇంటి కాక మరెక్కడికి తీసుకువెళ్తాను డాక్టర్. మీ అమ్మాయా? కరుణ చప్పున వెళ్లి తెల్లగుడ్డ ఎత్తి చూసింది. డాక్టర్ పరమేశ్వర్ గారు అమ్మాయే. షాక్ తిని థ్యాంక్ గాడ్ అనుకుంది. చైతన్యకే ప్రమాదం జరగలేదు. జడ్జి గారు అమ్మాయి ఈ రూమ్లో ఉండేదిగా అంది మెల్లగా. లేదండి, నిన్న మధ్యాహ్నమే ఈ గదిలోంచి మారిపోయారామె. డాక్టర్ కరుణ గతుక్కుమంది. నిన్న చైతన్య 2 సార్లు తనతో అంది, ఈ రూమ్లో నాకేదోగా ఉందే, కడుపులో దేవునిటి అనిపిస్తోంది అని. ఆమె తలనిమిరి చిరునవ్వు మాత్రం నవ్వింది కరుణ. బెడ్ మీద పడున్న శవం వైపు చూసింది. ఒకవేళ ఈ గదిలో ఈమె బదులు చైతన్య ఉంటే చైతన్య చచ్చిపోయిండేదా? ఎలా సాధ్యం? చైతన్య పూర్తిగా కోలుకుంది, కానీ ఈ అమ్మాయి కూడా ఆపరేషన్ నుంచి కోలుకుందే. కాని ఎంతలోనే ఎలా చనిపోయినట్టు? కరుణ తిరిగి శవం దగ్గరకొచ్చి తెల్లగుడ్డెత్తి చూడబోయింది. కానీ డాక్టర్ పరమేశ్వర్ మెల్లగా వారించాడు. వద్దు డాక్టర్, ఆమె ఎప్పుడో చనిపోయింది. డెత్ సర్టిఫికెట్ ప్రిపేర్ చేయండి.
ఆయన ఎందుకిలా వారిస్తున్నాడో అన్న అనుమానం కరుణకు కలగలేదు. ఆమె ఒకసారి పరమేశ్వర్ వైపు చూసి, సరే, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి అంది. నో! డాక్టర్ పరమేశ్వర్ దాదాపరిచాడు. కరుణ అతని వైపు తెల్లబోయి చూసింది. తన అరుపుకి తనే సిగ్గుపడుతున్నట్టు డాక్టర్ పరమేశ్వర్ కరుణ వైపు చూసి, ఐఆమ్ సారీ డాక్టర్, పోయిన ప్రాణం ఎలానూ పోయింది. ఇకప్పుడు పోస్ట్ మార్టం అంటే చనిపోయిన ఆ అమ్మాయి శరీరాన్ని మరింత చిత్రహింస చేయడమే అన్నాడు. కానీ డెత్ సర్టిఫికెట్ ఏమనివ్వాలి? మామూలుగా అంటే ఆపరేషన్ చేసింది నేను. రేపు ఎవరైనా నన్ను అనుమానిస్తే? ఎవరు అనుమానిస్తారు? తండ్రిని కాబట్టి రిపోర్ట్ చేస్తే నేను చెయ్యాలి. ఆ పని నేను చెయ్యను. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎంత ఎఫిషియెంట్ డాక్టరో నాకు తెలుసు. నేను గాని మా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా మీకు భయం. విచారంలో ఉన్నాను. ప్లీజ్ డెత్ సర్టిఫికెట్ మాత్రం రాసివ్వండి చాలు. డాక్టర్ కరుణ అతన్ని ఏమాత్రం అనుమానించలేదు. నిజమే, పోస్ట్ మార్టం అంటూ చేస్తే శవాన్ని కింద మీద కోసి పారేయాలి. తను ఆపరేషన్లో ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆమె చనిపోవడం కేవలం దైవికం అని అనుకోవాలా? బహుశా డాక్టర్ పరమేశ్వర్ గారు అలా అనుకునే పోస్ట్ మార్టం వద్దంటున్నారేమో. ఆమె మెల్లగా తన గదివైపు వెళ్ళింది. 8వ నెంబర్ రూమ్ ముందు నడిచి వెళుతుంటే బెడ్ మీద చైతన్య కూర్చునుంది. కరుణ లోపలికి తొంగి చూసింది. బెడ్ పక్కనున్న పడక కుర్చీ మీద చైతన్య తండ్రి జగన్నాథం గారు నిద్రపోతున్నారు. కరుణ గదిలోకి వెళ్ళింది. ఇంకా నిద్రపోలేదటే? కరుణ మెల్లగా అడిగింది. చైతన్య సమాధానం చెప్పలేదు. ఎక్కడో చూస్తూ ఉంది. కరుణ ఆమె పక్కనే కూర్చుంది. ఎలా ఉందే చైతన్య అని అడిగింది. ఆ 3వ నెంబర్ గదిలో పేషెంటు. పాపం చనిపోయింది. మా డాక్టర్ గారు అమ్మాయి. ఆయన చాలా మంచివాడు. చైతన్య ఆమె మాటలు వినిపించుకోలేదు. ఎలా చనిపోయింది అంది. ఏమో, అదే తెలియడం లేదు. ఆపరేషన్ చేసింది నువ్వు, నీకు తెలియకుండా ఎలా పోయింది? కరుణ భుజాలు ఎగరేసింది. ఏదో చిన్న పొరపాటు జరుగుండొచ్చు. పొరపాటు నీ వల్లే జరిగిందా? చెప్పలేను. బాధ్యత గల డాక్టర్వి, చెప్పలేనని తప్పించుకోకు. ఆ చిన్న పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం ఎగిరిపోయింది. రేపొద్దుట ఆమె మరణానికి నువ్వే కారణమని తెలిస్తే? నేను కాదని నాకు బాగా తెలుసు. అంటే మరొకరెవరో కారణమని అనుకుంటున్నావా? కరుణ గతుకుమంది. ఏదో ఒక కారణం ఉంటేనే కదా ఆమె చచ్చిపోయి ఉండాలి. డాక్టర్ పరమేశ్వర్, నో, తండ్రి కూతుర్ని చంపుకుంటాడా? చచ్చా, ఊహల్లోకైనా రాకుండా అనుమానం తనకెందుకొస్తోంది? ఆమె కడుపుకి దెబ్బ తగిలింది నిజమే, కానీ చావుకి దారి తీసేంత పెద్ద దెబ్బ కాదది. కానీ చావెలా సంభవించింది? ఆమెకు ఆ ప్రమాదంలో తగలకోవడం చోట దెబ్బ తగిలిందా? ఇంపాసిబుల్. తను ఆమెను పూర్తిగా పరీక్షించాకే కదా ఆపరేట్ చేసింది. ఒకవేళ ఆ చిన్న పొరపాటు నా వల్లే జరిగినా నాకేం కాదు. ఏం? డాక్టర్ పరమేశ్వర్ కూతురి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించడం లేదు అంది కరుణ. ఆయన పంపించవద్దన్నారని నువ్వు మానేస్తున్నావా? నో కరుణ, పోస్ట్ మార్టం చేసి పూర్తి రిపోర్ట్ రాసివ్వు. కరుణ క్షణం మాట్లాడలేదు. తర్వాత ఏమనుకుందో ఓకే అని మెల్లగా లేచింది. ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నువ్వు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ని, శవాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతే ఉన్నది ఉన్నట్టు రాసివ్వు. ఇందులో ఎవరి సహాయం తీసుకోవద్దు. నీ రిపోర్టు మీదే విశ్వనాథ్ కేసు చాలా వరకు ఆధారపడుంది. అర్థం కానట్టు కరుణ చైతన్య వైపు చూసింది. అంటే? చైతన్య ఆమె చేయి తట్టింది. తర్వాత నీకే తెలుస్తుంది, వెళ్ళు. కరుణ తిరిగి 3వ నెంబర్ గది దగ్గరకు వచ్చింది. అప్పటికే డాక్టర్ పరమేశ్వర్ కూతురి శవాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆగండి. కరుణ కంఠం కంగున మోగింది. డెత్ సర్టిఫికెట్ ప్రిపేర్. పరమేశ్వర్ మాటలింకా పూర్తి కాకుండానే అడ్డుపడింది. నేను శవాన్ని పరీక్షించాలి. డాక్టర్, అవును సార్, పోస్ట్ మార్టం అయ్యాకే తీసుకువెళ్ళండి. పరమేశ్వర్ బిత్తరచూపులు చూశాడు. డాక్టర్ కరుణ శవాన్ని పోస్ట్ మార్టం గదిలోకి తీసుకెళ్లమంది. పరమేశ్వర్ తేరుకుని ఆమె దగ్గరకొచ్చాడు. నన్ను సహాయం చేయమంటారా? వద్దు సార్, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. శ్రమేముంది డాక్టర్? కరుణ అతని మాటలు వినిపించుకోకుండా శవాన్ని పోస్ట్ మార్టం గదిలోకి చేర్పించింది. పాలరాతి బల్ల మీద శవాన్ని పడుకోబెట్టింది. ఒకసారి శరీరమంతా చూసింది. కడుపుకి కట్టిన బ్యాండేజీ అలానే ఉంది. కుట్టిన కుట్లు చెక్కు చెదరలేదు. ఆమెకేమీ తోచలేదు. ఆమె దృష్టి శవం కుడిచేతి మోచేతి మీద పడింది. అక్కడ రక్తనాళం దగ్గర ఇంజెక్షన్ చేసిన గుర్తుంది. అక్కడ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. తనివ్వలేదు, తనకి బాగా గుర్తు. నైట్ డాక్టర్ని పిలిచింది. ఆమెకు గాని ఎవరైనా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చారా అని అడిగింది. లేదు డాక్టర్. కరుణ ఇంజెక్షన్ వైపు మరోసారి చూసింది. అక్కడ రక్తనాళం ఉబ్బినట్టు కనిపించింది.
నిజానికి ఆమె ముందుగా కడుపు కోసి జీర్ణకోశంలో గాని ఏమన్నా విష పదార్థాలు చేరాయేమో చూడాలనుకుంది. కాని ఎందుకో అలా చేయలేదు. అలా కోసుంటే ఏ రక్తనాళం తెగినా ఆ తెగిన రక్తనాళం నుంచి ఇంజెక్ట్ చేసిన గాలి బయటకొచ్చేసుండేది. కరుణ ముందుగా ఆమె ఛాతి మీద ఎడంవైపున కోసింది. ఊపిరితిత్తుల్ని తొలగించి గుండెవైపు చూసింది. గుండెకాయ ఉబ్బినట్టు కనిపించింది. గుండెను కోసింది. అందులోంచి గాలి కిస్మంటూ బయటకొచ్చింది. కరుణ స్టన్ అయింది. గుండెలోకి గాలి ఎలా వెళ్ళింది? క్షణం అలానే చూస్తూ ఉండిపోయింది. తర్వాత గుండెను చేతులతో నొక్కింది. మరింత గాలి బయటకొచ్చింది. మై గాడ్, ఎయిర్ ఎంబోలిజం. ఎవరో ఈమెకు రక్తనాళం నుంచి గాలిని ఇంజెక్ట్ చేసి చంపేశారు. ఎవరై ఉంటారు? శరీర శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటారు. హాస్పిటల్లో ఏ డాక్టర్ ఇంతకు తెగించుంటారు? డాక్టర్ పరమేశ్వర్ అంటే గిట్టని వాళ్లు ఈమెను ఈ విధంగా హత్య చేసి ఉంటారా? ఎవరు? ఆమె 2-3 కుట్లు వేసి బయటకొచ్చింది. తిన్నగా 3వ నెంబర్ గది దగ్గరకు కంగారుగా వెళ్ళింది. డాక్టర్ పరమేశ్వర్ గారేరి అని అడిగింది. ఇప్పుడే ఫోన్ వస్తే బయటకు వెళ్లారు డాక్టర్ అన్నాడు నైట్ డాక్టర్. బయటకంటే హాస్పిటల్ బయటకా? అవునండి, బయట కారుంది, కారులో ఎక్కి వెళ్లారు. కరుణ ఆలస్యం చేయకుండా హాస్పిటల్ బయటకు వెళ్ళింది. హాస్పిటల్ గేటు దగ్గర కాపలావాడు డాక్టర్ కరుణ రాగానే నిటారుగా నిలబడ్డాడు. డాక్టర్ పరమేశ్వర్ గారు ఇటు నుంచి కారులో బయటకు వెళ్లారా? వెళ్లారండి. కారులో ఎవరున్నారు? నేను సరిగ్గా చూడలేదండి. పోనీ కారు నెంబర్ చూసావా? లేదండి. డామిట్ అని గొణుక్కుని తిరిగి హాస్పిటల్లోకి వెళ్ళింది. ఆమె వెళ్లడం తిన్నగా చైతన్య గదిలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో ఆమెకే తెలీదు. వెళ్లాలనిపించి వెళ్ళింది. గదిలో చైతన్య లేదు. పడక కుర్చీలో జగన్నాథం గారు అలానే నిద్రపోతున్నారు. చొప్పున బాత్రూం వైపు వెళ్ళింది. బాత్రూం తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల పరిశీలనగా చూసింది. ఎక్కడా చైతన్య కనిపించలేదు. తిరిగి గదిలోకొచ్చి జగన్నాథం గారిని తట్టి లేపింది. ఆయన ఉలికిపడి లేచారు. చైతన్య ఎక్కడికి వెళ్ళిందో చూసారండి? జగన్నాథం గారు చుట్టూ చూశారు. ఏం కనిపించడం లేదా? కనిపించడం లేదు. ఆయన కంగారుగా గదంతా వెతికారు. కరుణకు మతిపోయింది. మొదట విశ్వనాథిని చైతన్యను చంపడానికి ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. మధ్యలో డాక్టర్ పరమేశ్వర్ గారి అమ్మాయిని ఎయిర్ ఎంబోలిజం ఇచ్చి చంపేశారు. చైతన్య మీద హత్యా ప్రయత్నానికి ఆ అమ్మాయికి ఎయిర్ ఎంబోలిజం ఇచ్చి హత్య చేయడానికి ఎలాంటి సంబంధమైనా ఉండుంటుందా? చైతన్య డాక్టర్ పరమేశ్వర్ గారి అమ్మాయి స్నేహితులు కూడా కాదు. కనీసం పరిచయస్తులైనా కాదు. కాని ఆ అమ్మాయిని హత్య చేశారు. అంతవరకు 3వ నెంబర్ గదిలో ఉంది చైతన్య. ఆమెను చంపడానికి ఏ డాక్టర్ అయినా డబ్బుకి కకృతిపడి ఎయిర్ ఎంబోలిజం చేశాడా? అదృష్టవశాత్తు చైతన్య నిన్ననే ఆ గది మార్చేసింది. ఆ విషయం తెలియక ఆమె చైతన్య అనుకుని ఆమెకు గాలి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారా? ఆమె అనుమానాలు ఎందుకో డాక్టర్ పరమేశ్వరం మీద పోయాయి. అతను కాస్త డబ్బు కకృతి మనిషి. ఆయనే పొరపాటున 3వ నెంబర్ గదిలో ఉంది చైతన్య అనుకుని స్వంత కూతురికే ఇంజెక్షన్ ఇచ్చి చంపేసుంటాడా? ఏంటి తనింత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తోంది? జరిగిన సంఘటనల్ని బట్టి చూసినా ఆమె అనుమానాలు డాక్టర్ పరమేశ్వర్ మీదకే పోతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి డాక్టర్ పరమేశ్వర్ హాస్పిటల్లో లేరు. సెలవు కూడా పెట్టలేదు. అతనికి కూతురు యాక్సిడెంట్ గురించి కూడా తెలీదు. రావడం తిన్నగా హాస్పిటల్కే వచ్చి కూతురి శవాన్ని చూశాడు. ఈ మధ్యలో ఆయన గాని ఒకసారి హాస్పిటల్కొచ్చి హత్య పొరపాటున చేసేసి వెళ్లిపోయి మళ్లీ హాస్పిటల్కొచ్చాడా? డాక్టర్ కరుణకు ఫోన్ వచ్చిందని నర్సొచ్చి చెప్పింది. కరుణ తన రూంలోకి వెళ్ళింది. రిసీవర్ ఎత్తి మాట్లాడింది. అవతల నుంచి ఎవరో మాట్లాడుతున్నారో తెలియడం లేదు. నేను ఎవరో ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకు. పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వేం తయారు చేసినా అది చిత్తు కాగితం కిందే లెక్కకొస్తుంది. ఎవరు మీరు? అంది కరుణ ధైర్యంగా. తెలుసుకుని లాభం లేదు. రిపోర్ట్ ఏమన్నా పిచ్చి పిచ్చిగా ఇచ్చావా నీ ప్రాణాలు దక్కవు. ఈ విషయం పోలీసులకు చెప్పడానికి ప్రయత్నం చేసినా నీ శవం కూడా కనిపించదు. జాగ్రత్త. అవతల ఫోను డిస్కనెక్ట్ అయిపోయింది. కరుణ చాలాసేపు ఆలోచనలో పడింది. తనకి వీళ్ల వల్లొచ్చే భయం ఏమీ లేదు. కాని చైతన్యం మీదే వీళ్ళెందుకు పగబట్టారో ఒక అంతటా అర్థం కావడం లేదు. చైతన్యను రక్షించాలి. తర్వాత ఆ దుండగుల్ని పట్టివ్వాలి. ఆలోచిస్తూనే ఆమె రిసీవర్ ఎత్తింది. ఐజీ గారింటికి డైల్ చేసింది. ఐజీ గారే ఫోన్ అందుకున్నారు. కరుణ తనని పరిచయం చేసుకుంది. సారీ సార్, మిమ్మల్ని నిద్ర నుంచి లేపాను. పర్వాలేదు, చెప్పండి. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళొచ్చాను. ఏంటా యాక్సిడెంట్? డాక్టర్ పరమేశ్వర్ వెళుతున్న కారు లోయలో పడి. ఏం ప్రమాదం లేదు కదా ఆయనకు? కంగారుగా అడిగింది. ఇన్స్టెంట్ డెత్. కారు పూర్తిగా నాశనమైపోయింది. ఓ గాడ్.
క్షణం మాట్లాడలేకపోయింది. తర్వాత ఆయన కూతురు ఏ విధంగా చనిపోయింది, ఆ డెత్ సర్టిఫికెట్లో నిజం రాస్తే తనని చంపేస్తానని ఎవరో ఆకాశరామన్న బెదిరించాడని చెప్పింది. దీని వెనక చాలా కుట్ర ఉందన్నమాట. అదే కాదు సార్, హాస్పిటల్లో ఉన్న చైతన్య కూడా కనిపించడం లేదు. చైతన్య కనిపించడం లేదా? షాక్ తిన్నాడు. అవునండి, మీరు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప ఇది పరిష్కరింపబడదు. ఆల్ రైట్, నేనిప్పుడే వస్తున్నానండి. ఇంతటితో విశ్వ చైతన్య అనే నవల కంప్లీట్ అయిపోయిందండి. రైటర్ గారు ఎందుకిలా సగంలో నవలైతే వదిలేశారో నాకు అర్థం కాలేదు. దీనికి కంటిన్యూగా ఇంకొక నవల ఏదైనా ఉంటే మన లిజనర్స్ లో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ నవల చదవడానికి నేను ప్రయత్నిస్తాను. నేను కూడా అనుకోలేదు ఇలా నవల సగంలోనే ఆపేసి ఉంటుందని. సో ఇంకొక నవల పేరు తెలిస్తే అది తప్పకుండా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.